గుడ్ మార్నింగ్ ఛాంపియన్స్. వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం చేసుకుంటాం మ్యారథాన్ ఆన్ ఇంటర్ సెకండ్ ఇయర్ బాటనీ. ఇంటర్ సెకండ్ ఇయర్ బాటనీ ఏదైతే ఉన్నదో ఎగ్జామ్ ఉన్నది ఆంధ్ర స్టూడెంట్స్ కి అయితే రేపే ఉంది, తెలంగాణ స్టూడెంట్స్ కి అయితే ఒక వారం రోజులు ఉన్నది, పర్వాలేదు, టెన్షన్ లేదు. ఓకే, సో ఏదైనా కూడా మన ఆంధ్ర ఇంకా తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరిని మైండ్ లో పెట్టుకుంటూనే ఈ సెషన్ చేస్తున్నాము. ఓకే, ఈ సెషన్ ఎండ్ వరకు చూడండి నాన్న. నేను 8 మార్క్స్ 4 మార్క్స్ ఇంకా 2 మార్క్స్ ఏవైతే ఉన్నాయో డీటెయిల్ గా కవర్ చేస్తాను. మీరు రేపు ఎగ్జామ్ కి కంప్లీట్ గా 100% రెడీగా ఉంటారు. రేపు ఎగ్జామ్ లో మంచిగా రాసుకుని వస్తారు. ఈ సెషన్ వరకు మాత్రం మీరు ఎండ్ వరకు చూసినట్లయితే. సో నా వాయిస్ అందరికీ క్లియర్ గా ఉంది అంటే ఓకే, చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి. ఓకే, త్వరగా మనం స్టార్ట్ చేసేద్దాం. ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్ అందరికి? ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్? ఎస్, ఓకే, సూపర్. పదండి స్టార్ట్ చేసేద్దామా? సరే, ఓకే, చూడండి నాన్న, మనం ఏం చేస్తామంటే యాక్చువల్ గాను మన మెయిన్ మోటివ్ ఇక్కడ ఏంటంటే మనం యాక్చువల్ గా ఫుల్ 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ ఒక స్ట్రెచ్ లో చేస్తాము. ఓకే, నేను మీకు మిడిల్ లో లంచ్ బ్రేక్ కూడా ఇస్తాను. మనకు ఒక లాంగ్ మ్యారథాన్ ఇది ఇప్పుడే చెప్పేస్తున్నాను నేను మీకు. ఓకే, ఒక గంటన్నరలో అయిపోయే మ్యారథాన్ కాదు, మనం డీటెయిల్డ్ గా మొత్తం చేస్తాం. అంటే మీరు ఇప్పుడు మనం యాక్చువల్ గాను ఈ మ్యారథాన్ చేస్తున్నప్పుడు నాతో పాటు మీరు చదువుతున్నట్టు అనుకోండి. ఓకే, మీరు ఇప్పటి వరకు చదివితే నాతో చదువుతున్నారు అనుకోండి, చదివేసి ఉంటే నాతో పాటు రివిజన్ చేస్తున్నారు అనుకోండి, అలాగనమాట. సో మనం ఏదో నేను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పేసి చదవండి బా అని చెప్పేసి వెళ్ళిపోవడం కాకుండా మొత్తం మనం కవర్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, పదండి స్టార్ట్ చేద్దాం. నీ డిలే. సో చాట్ సెక్షన్ లో కొంచెం ఎనర్జీ చూపించండి నాకు అందరూ. ఇంకా ఎవరైనా సెషన్ లైక్ చేయలేదంటే ఒకసారి సెషన్ లైక్ వేసుకోండి. ఓకే, ఇంకా ప్రెడిక్టెడ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో నేను నైట్ ఆల్రెడీ చేశాను. ఎవరైనా చూడలేదంటే వెళ్ళి చూసుకోవచ్చు తర్వాత వెళ్ళి. ప్రెడిక్టెడ్ పేపర్స్ కూడా చేస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇవాళ యాక్చువల్ గాను ఏవైతే నోట్స్ ఉన్నాయి మ్యారథాన్ ఇంకా ప్రెడిక్టెడ్ పేపర్స్ నోట్స్ ఏవైతే ఉన్నాయో మీకు టెలిగ్రామ్ లో త్వరగానే అందిపోతాయి, మీరు చూసుకోవచ్చు. ఫాస్ట్ ట్రాక్ లో వస్తాయి మీకు అవి, ఎందుకంటే మీకు ఎగ్జామ్ కదా మరి. సో ఫాస్ట్ ట్రాక్ గా వస్తాయి. అది కాకుండా డిస్క్రిప్షన్ లో మీకు ఐపీతో సంబంధించిన నోట్స్ అన్ని మీకు దొరికిపోతాయి. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ కింద ఐపీతో సంబంధించిన నోట్స్ అన్ని కూడా చూసుకోండి. పదండి. సరే అయితే ఓకే, సో 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఓకే, ఫస్ట్ మనం 8 మార్క్స్ క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తాం. చూడండి నాన్న, మనకి యాక్చువల్ గా నార్మల్ గా అయితే మనకి బాటనీలో 8 మార్క్స్ క్వశ్చన్స్ సింపుల్ నాన్న. రెస్పిరేషన్ చాప్టర్ నుంచి ఒకటి, బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ చాప్టర్ నుంచి ఒకటి, దాని తర్వాత స్ట్రాటజీస్ చాప్టర్ నుంచి ఒకటి రావాలి నార్మల్ గా అయితే. మనకు తలనొప్పులు లేవు. కానీ తెలంగాణలోని ఆంధ్రాలోని ఇప్పుడిప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసిన బాడీ ఏదైతే ఉందో బిఐఏపి టిఎస్బిఐ ఏదైతే ఉన్నాయో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఓకే, ఓ పని చేద్దాం, ఎక్స్పెరిమెంట్ చేద్దాం, 8 మార్క్స్ క్వశ్చన్స్ కొత్తగా ఇవ్వడానికి ట్రై చేద్దాం అనేసి క్యాల్విన్ సైకిల్ ఒకటి, మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి రోల్ ఆఫ్ మైక్రోబ్స్ ఇన్ సివేజ్ ట్రీట్మెంట్ ఒకటి, ఇలాంటి క్వశ్చన్స్ కొత్తగా ఇస్తున్నారు. సో ఈ రెండు క్వశ్చన్స్ కొత్తగా అడగడం జరిగింది. అదర్ దాన్ దట్ ఇంకేం లేదు. సో ఆ క్వశ్చన్స్ కూడా నేను మీకు కవర్ చేయించేస్తాను. సో దట్ రేపు ఎగ్జామ్ లో వెళ్ళిన తర్వాత తెల్లమొహం వేయకుండా ఓకే అన్ని క్వశ్చన్లు మీరు క్లియర్ చేసుకుని వస్తారు. ఇప్పుడు చాలా మంది మీలో నాకు తెలుసు ఓకే ఓకే ఏంటది మీలో చాలా మంది నాకు తెలుసు, మీరు అందరూ అంటారు సార్ మేము ఇప్పటి వరకు టిష్యూ కల్చర్ చాప్టర్ ముట్టుకోలేదు, మేము ఆప్షన్ లో పెట్టుకుంటా ఉంటారు. ఇప్పుడు మీరు టిష్యూ కల్చర్ ఆప్షన్ లో పెట్టుకుంటారు, కానీ వాళ్ళు మీకు సడన్ గా క్యాల్విన్ సైకిల్ ఇస్తే మీకు క్రెబ్స్ సైకిలే వచ్చు, టిష్యూ కల్చర్ రాదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? క్యాల్విన్ సైకిల్ రాయలేక ఇక్కడ టిష్యూ కల్చర్ క్వశ్చన్ రాయలేక ఏమీ లేకుండా అవుతుంది. సో అందుకే లెట్ us హ్యావ్ ఎన్ ఐడియా ఆఫ్ ఆల్ ద క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్ ని మనం ఎలా అటెంప్ట్ చేయాలి, ఓకే, పాయింట్ వైజ్ గా ఎలా రాయాలి, ఇవన్నీ మనం నేర్చుకుందాం. ఇప్పుడు 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో నాన్న మీ అందరికీ తెలుసు, పర్ 8 మార్క్స్ క్వశ్చన్ ఓకే, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ కి దాదాపు మీరు మాక్సిమం ఎంత టైం తీసుకోవచ్చు? 25 మినిట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు నార్మల్గా అయితే ఈసారి క్లియర్ గా చెప్పేసుకున్నట్లయితే మనకి డయాగ్రామ్స్ అయితే లేవు ఎక్కువ. ఓకే, మీకు తెలుసు మీకు ఫస్ట్ ఇయర్ లో ఏవో డయాగ్రామ్లు తలనొప్పులు ఉంటాయి, కానీ సెకండ్ ఇయర్ లో డయాగ్రామ్లు ఏం లేవు. సెకండ్ ఇయర్ లో మీకు ఫ్లో చార్ట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు గ్లైకాలసిస్ అవనండి, క్రెబ్స్ సైకిల్ అవనండి, లేదు అంటే క్యాల్విన్ సైకిల్ అవనండి. ఇటుపక్క వచ్చేసి మనకి బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ ఇంకా టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో డయాగ్రామ్ ఎక్కువ లేదు. ఒక ఫ్లో చార్ట్ ఒక సింపుల్ డయాగ్రామ్ వేసుకుంటే చాలు. సేమ్ టిష్యూ కల్చర్ యూఆర్ బాటనిస్ట్ క్వశ్చన్ అయినా, మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ అయినా మనకి నంబర్ ఆఫ్ ఇప్పుడు మనకి ఈసారి ఫ్లో చార్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్లో చార్ట్ లేదంటే సైకిల్స్ లేదు అంటే పాత్వేలు ఇవి ఉంటాయి మనకి ఎక్కువగాను. ఓకేనా, రైట్. సరే, సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం అందరం గుర్తుపెట్టుకుంటాం. లెట్ us ట్రై టు డూ దట్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు క్యాల్విన్ సైకిల్ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను ఈజీ ఆన్సర్ చెప్తా, అది మాత్రం రాసుకున్నాండి అబ్బా. ఎందుకంటే మీరు ఇంత పెద్ద రిడక్షన్ స్టెప్ రీజనరేషన్ స్టెప్ ఎంత పెద్దగా ఉన్నాయంటే ఇంకా పిచ్చెక్కుతుంది మనకి, అది చూడలేం మనం. ఓకే, సో అది వద్దు మనకి.
ఓకే, సో ఈసారి మనకి ఫ్లో చార్ట్స్ సైకిల్ పాత్వేలు ఎక్కువ ఉంటాయి మనకి. ఇప్పుడు పర్ 8 మార్క్స్ క్వశ్చన్ మీరు 25 మార్క్స్ 25 మినిట్స్ ఇస్తారు, దానికన్నా ఎక్కువ ఇవ్వద్దు. అంటే మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉన్నాయి కాబట్టి మీరు సెక్షన్ సికి మాక్సిమం ఎంత టైం తీసుకోవాలి? సెక్షన్ సి మీరు అటెంప్ట్ చేస్తున్నారంటే మాత్రం మాక్సిమం మీరు 15 minutes లో కంప్లీట్ చేయాలి. ఒక గంట సేపు తీసుకుంటాను దర్జాగా హాయిగా అని అనుకోకండి, లాస్ట్ టైం పెట్టుకోవాలి మనం. ఓకేనా? అందుకు డన్ అయింది. సో ఇదొకటి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి 1 by 1 మనం ఒక క్వశ్చన్ చేసుకుంటూ వెళ్దాం. సో నాన్న మనకి మెయిన్ గా రేపు ఎవరైతే ఏపీ స్టూడెంట్స్ ఉన్నారో, ఆంధ్ర స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రేపు మీకు ఏ క్వశ్చన్ రావచ్చు అన్నది మనం అనుకున్నట్లయితే మాక్సిమం ఛాన్సెస్ మనకి క్రెబ్స్ సైకిల్ పడుతుంది. అంటే ఒకసారి మనకి గ్లైకాలిసిస్ అయితే ఇంకోసారి క్రెబ్స్ సైకిల్ అడుగుతారు కదా. ఓకే, సో లాస్ట్ టైం మనకి 2024లో అయితే గ్లైకాలిసిస్ వచ్చింది, సో ఈసారి క్రెబ్స్ సైకిల్ వస్తుంది. సో నేను ఫస్ట్ మీకు క్రెబ్స్ సైకిల్ చెప్పిన తర్వాత గ్లైకాలిసిస్ చెప్తున్నాను. ఇప్పుడు మీ తెలంగాణ స్టూడెంట్స్ ఫీల్ అయిపోగలరు, నేను చూశాను కొందరు తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఫీల్ అయిపోతున్నారు అనమాట. ఏంటది? ఫీల్ అయిపోతున్నారు తెలంగాణ స్టూడెంట్స్. ఏంటి? దట్ ఈస్ సార్ మీరు ఆంధ్ర స్టూడెంట్స్కి చేస్తున్నారు, తెలంగాణకి చేయట్లేదని. ఇవన్నీ క్వశ్చన్స్ ఆంధ్రకి తెలంగాణ స్టూడెంట్స్కి ఇద్దరికి కామనే. ఇప్పుడు నేను ఆంధ్ర స్టూడెంట్స్ అని ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళకి రేపే ఎగ్జామ్ ఉందని చెప్తున్నాను, అంతేగాని మీకు ఎగ్జామ్ లేనే లేదు మీరు అక్కడ మీకు చెప్పను అనేవి కాదు, అలా అనేసుకోకండి. ఓకే సరే, ఇప్పుడు నాన్న ఫస్ట్ క్రెబ్స్ సైకిల్ గురించి మాట్లాడుకుందాం. క్రెబ్స్ సైకిల్లో వచ్చే క్వశ్చన్ సింపుల్ గా ఇలాగే వస్తుంది, ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్స్ ఆఫ్ క్రెబ్స్ సైకిల్. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ గ్లైకాలిసిస్ లా కాదు, గ్లైకాలిసిస్ లో ఇంత పెద్ద క్వశ్చన్ వేస్తాడు. గ్లైకాలిసిస్ అంటే ఏంటి, ఎక్కడ జరుగుతుంది, గ్లైకాలిసిస్ పాత్వే రాయండి, దాని తర్వాత ఫేట్ ఆఫ్ ద ఎండ్ ప్రొడక్ట్స్ ఏమిటి, ఇంత పెద్ద క్వశ్చన్ లాగుతాడు. ఇందులో అలా లేదు, మీకు సింపుల్ గా ఇంతే అడుగుతాడు, ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్స్ ఆఫ్ క్రెబ్స్ సైకిల్. దట్ మీన్స్ మీరు మొత్తం ఫ్లో చార్ట్ ఏదైతే మొత్తం క్రెబ్స్ సైకిల్ ఉందో అదంతా వేసేసి ఒక్కొక్క స్టెప్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఇక్కడ మీరు చేయాల్సింది, ఒక్కొక్క స్టెప్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక్కడ. అంతేగాని ఏదో నేను కొంచెం రాసేసి వెళ్ళిపోతాను లేదంటే ఉట్టి సైకిల్ రాసుకొని వస్తానంటే కుదరదు. ఇప్పుడు మీరు ఎప్పుడైతే యాక్చువల్ గా సైకిల్ రాస్తారో సైకిల్ ఏ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్స్ ఆఫ్ క్రెబ్స్ సైకిల్ అనగానే క్రెబ్స్ సైకిల్ అంటే ఏంటో రాయండి. ఓకే, క్రెబ్స్ సైకిల్ ని మనం ఏమంటాం, ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అని అంటాము, లేదంటే సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని కూడా అంటాం. ఎందుకంటాం? సో వీల్ రైట్ లైక్ దిస్ మన ఫస్ట్ సెంటెన్స్. ఇప్పుడు నేను ఇంకొక ఇంపార్టెంట్ విషయం నాన్న, మీరు అందరూ కుదిరితే ఏదో ఒక రఫ్ నోట్ బుక్ పెన్ను తీసుకొని పెట్టుకోండి. ఓకే, కొన్ని చోట్ల నేను మీకు ఇంపార్టెంట్ పాయింట్ నోట్ డౌన్ చేసుకోమని చెప్తాను. ఓకే, మీరు ఎగ్జామ్ లో ఆ పాయింట్లు అలా రాసుకొని వస్తే మార్కులు దొరుకుతాయి మీకు. ఓకే, సో అందుకే టేక్ అ పెన్ అండ్ అ నోట్ బుక్, ఒక పెన్ను నోట్ బుక్ తీసుకొని పెట్టుకోండి. ఓకే, పెట్టుకుంటే నేను చెప్తుంది నోట్ డౌన్ చేసుకోండి, నేను చెప్తాను నోట్ డౌన్ చేసుకోమని అప్పుడు చేసుకోండి. ఇప్పుడు క్రెబ్స్ సైకిల్ రాగానే మీరు ఏం చేస్తారు? ఓకే, the Krebs cycle is also known as tricarboxylic acid cycle or citric acid cycle, as the first stable product in this cycle is citric acid, which is a tricarboxylic acid. అయిందా? మనకు ఆన్సర్ పెద్దగా రాయాలి. చూడండి మనకి 8 మార్క్స్ క్వశ్చన్ ఏదైతే ఉందో నాన్న, ఇందాక నేను అదే చెప్దాం అనుకున్నాను మీకు. మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, పర్ క్వశ్చన్ మీకు ఎన్ని పేజెస్ వెళ్ళాలి? 2 పేజీలు వెళ్ళాలి. 2 పేజీలు అంటే ఏమిటి? ఓకే, మనకి ఒక షీట్ మొత్తం అనమాట, అంటే 2 షీట్లు అనమాట, 2 షీట్లు నింపాలి. ఐదర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ లేదంటే సైడ్ టు సైడ్ ఏదైనా పర్లేదు. ఓకే, ప్రిఫరబుల్ గా ఏంటంటే మీరు యాక్చువల్ గాను, ఓకే, ప్రిఫరబుల్ గా ఏంటంటే మీరు 2 షీట్లు నింపాలి. ఇప్పుడు ఒక షీట్ లో మీరు పూర్తిగా సైకిల్ రాసుకున్నారు అనుకోండి, ఇప్పుడు క్రెబ్స్ సైకిల్ అనుకోండి, మీరు క్రెబ్స్ సైకిల్ గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి. సో లెట్ us say we are talking about క్రెబ్స్ సైకిల్. సో క్రెబ్స్ సైకిల్ గురించి మాట్లాడుతున్నాం అంటే 2 షీట్లు ఉన్నాయంటే షీట్ నెంబర్ 1 ఏదైతే ఉన్నదో దీంట్లో ఫస్ట్ మీరు క్రెబ్స్ సైకిల్ వేసుకుంటారు. ఏదైతే మొత్తం సైకిల్ ఉన్నదో ఆ సైకిల్ అంతా మీరు వేసుకుంటారు అనమాట. సో ఒక షీట్ లో మొత్తం క్రెబ్స్ సైకిల్ వేసుకొని నెక్స్ట్ షీట్ లో స్టెప్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ మీరు స్టెప్స్ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు. సో ఒక షీట్ అంతా దానికి తీసుకోండి. ఫస్ట్ మీరు డెఫినేషన్ రాయండి, క్రెబ్స్ సైకిల్ అంటే ఏమిటి అనే డెఫినేషన్ రాసి మీరు ఈ షీట్ అంతా నింపాలి, మొత్తం సైకిల్ తోటి నింపాలి. మొత్తం హాయిగా దిట్టంగా జాగా అంతా తీసుకోండి, ఏం తలనొప్పి లేదు, మీకు ఎవడు ఏమండు ఆ పేజ్ అంతా తీసుకున్నందుకు. అంతేగాని ఆ పేజ్ లో ఒక సగం అదే పేజ్ లో నేను సైకిల్ వేసి అక్కడే నేను మ్యాటర్ రాస్తే అన్ని ఒకే దగ్గర ఉన్నట్టు ఉంటది, సో ఎగ్జామ్ ని చూడగానే మార్కులు వేస్తాడు అని ఏమీ లేదు. మీరు ఒక షీట్ లో ఇది వేసి దాని పక్క షీట్ లో రాసిన వాళ్ళు మార్కులు వేస్తారు. ఇన్ఫాక్ట్ మీరు అలా చేస్తే ఇంకా బాగా మార్కులు పడతాయి, శుభ్రంగా డీటెయిల్ గా మంచిగా రాసినట్టు కనిపిస్తుంది. ఓకే, స్పేస్ తీసుకొని రాసినట్టు కనిపిస్తుంది, ఎఫర్ట్ పెట్టినట్టు కనిపిస్తుంది. సో 2 పేజీలు కంపల్సరీ 8 మార్క్స్ క్వశ్చన్స్ కి. ఇప్పుడు మీరు ఈ క్రెబ్స్ సైకిల్ ఇక్కడ వేసిన తర్వాత స్టెప్పులు రాస్తారు కదా, ఇక్కడ రాసే ముందు నేను అన్నట్టు డెఫినేషన్ అన్నాను. ఇప్పుడు డెఫినేషన్ రాసినప్పుడు అదే, ఓకే, క్రెబ్స్ సైకిల్ ఏదైతే ఉందో దాని గురించి చెప్పాను కదా, అది రాసిన తర్వాత ఈ సైకిల్ మొదలెట్టండి. ఇప్పుడు ఈ సైకిల్ ఏదైతే ఉందో ఇది చూసుకుందామండి. ఇప్పుడు మీకు ఈ సైకిల్ వేస్ట్, ఇది అస్సలు వేస్ట్, ఇది అస్సలు వేయద్దు. ఓకే, మార్కులు పడవు, ఇది వద్దు. ఓకే,
ఇది వేయాలి పూర్తిగాను. ఈ సైకిల్ పూర్తిగా పడాలి దిట్టంగా, ఎలా ఉందో ఎగ్జాక్ట్ గా ఒక్కొక్క స్టెప్ ఎంజైమ్ తో పాటు వెళ్ళాలి పూర్తిగాను. నౌ ఎప్పుడైతే మనం ఫ్లో చార్ట్ రాస్తున్నామో లేదంటే ఎప్పుడైతే సైకిల్స్ రాస్తామో ఎస్పెషల్ గా గ్లైకాలిసిస్ ఇంకా క్రెబ్స్ సైకిల్ తో సంబంధించి వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ యూ షుడ్ కన్సిడర్. మనం ఎప్పుడైతే రాస్తున్నాం అన్నిటికన్నా ఫస్ట్ మనకి సబ్స్ట్రేట్ ప్రోడక్ట్ కరెక్ట్ గా రాయాలి. మనం మొదలెడుతున్న సబ్స్ట్రేట్ మిడ్జ్ లో ఏదైతే ఎస్టైల్ కో వచ్చి యాడ్ అవుతున్నదో అది, దాని తర్వాత ప్రోడక్ట్. ఓకే, ఇవి రెండు ఫస్ట్ కరెక్ట్ గా ఉండాలి. రెండోది వచ్చేసి ఎంజైమ్. ఏ ఎంజైమ్ యాక్చువల్ గా ఈ పర్టికులర్ స్టెప్ లో పార్టిసిపేట్ చేస్తున్నది అది రాయాలి. ఓకే, దాని తర్వాత స్టెప్ నెంబర్ మీరు పెట్టుకున్నారంటే మైండ్ లో మీకు ఈజీగా ఉంటది డీకోడ్ చేయడం తర్వాత. ఓకే, సో స్టెప్ నెంబర్ 1 2 3 4 లెక్క పెట్టుకుంటూ వెళ్తారు. ఇప్పుడు మనకి ప్రతి ఒక్క మనకి ఫస్ట్ నేను సబ్స్ట్రేట్ అన్నా, రెండోది ప్రోడక్ట్ అన్నా, మూడోది ఎంజైమ్ అన్నా, నాలుగోది వచ్చేసి ఇంటర్మీడియరీస్ డ్యూరింగ్ ద రియాక్షన్. అంటే ఏమిటి, మనకు ఫర్ సపోజ్ H2O రిలీజ్ అవుతున్నదన్నా, H2O యాడ్ అవుతున్నదన్నా, ఇక్కడ NAD ప్లస్ NADH2 ఫామ్ అవుతున్నదన్నా, CO2 రిలీజ్ అవుతున్నదన్నా, లేదు అంటే ఇక్కడ GDP నుంచి GTP ఫామ్ అవుతున్నదన్నా, FAD ప్లస్ నుంచి FADH2 ఫామ్ అవుతున్నదన్నా, ఇవన్నీ కంపల్సరీగా మెన్షన్ చేయాలి, లేదంటే దానికి కూడా మార్కులు కట్ అవుతాయి. ఇప్పుడు మీకు క్రెబ్స్ సైకిల్లో మార్క్స్ ది డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉంటుంది, మీకు క్రెబ్స్ సైకిల్ టోటల్ 8 మార్క్స్ క్వశ్చన్ అయితే 4 మార్క్స్ పూర్తిగా మీకు ఫ్లో మొత్తం ఈ సైకిల్ వేసినందుకే ఇస్తారు. 4 మార్క్స్ ఈ సైకిల్ అంతటికి. ఈ 4 మార్క్స్ లో మీకు ఏం చూస్తారంటే నేను చెప్పినవే, మీరు కరెక్ట్ గా స్టెప్పులు రాసారా లేదా, ఎంజైమ్లు రాసారా లేదా, ఈ NADH2లు CO2లు FADH2లు ఫామ్ అవుతుంది సరిగ్గా రాసారా లేదా, ప్రతి స్టెప్ లో మీరు ఏది కరెక్ట్ గా రాసారా లేదా అన్నది చూసి ఓకే మీరు వేస్తారు. లేదు మీరు ఎంజైమ్లైనా రాయలేదు ఎక్కడైనా, లేదంటే NAD ప్లస్ FAD ప్లస్ రాంగ్ ప్లేస్ లో మెన్షన్ చేస్తారు, ఏదైనా తప్పులు చేసినా మార్కులు కట్ అవుతాయి. అలా పూర్తిగా తీసి పడేయాలండి, కానీ మార్కులు కట్ అయిపోతాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఫ్లో చార్ట్ లోని మీరు ఒక సబ్స్ట్రేట్ రాంగ్ రాశారు అనుకోండి, రెండోది రాంగ్ అయిపోతుంది, మీరు బట్టి పట్టుకొని వెళ్తారు. ఇప్పుడు కదా మనకి ఏం ఆప్షన్ ఉంది, బట్టి కొట్టే వెళ్ళాలి. ఈ బట్టి కొట్టే ప్రాసెస్ లో మీరు ఏం చేస్తారు అంటే ఇది రాంగ్ రాసుకుంటారు. సో ప్రిఫరబుల్లీ మీరు ఏం చేయాలి, శుభ్రంగా బట్టి కొట్టేటప్పుడు చక్కగా బట్టి కొట్టండి. ఓ 3-4 సార్లు ఈ పర్టికులర్ క్రెబ్స్ సైకిల్ ప్రాక్టీస్ చేయండి రఫ్ గాను మీ నోట్బుక్ లో, అప్పుడు మీకు బాగా గుర్తుంటుంది. ఓకే సరే, ఇప్పుడు 1 by 1 మనం స్టార్ట్ చేద్దాం విత్ ద ఫస్ట్ స్టెప్. చూడండి నాన్న, మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తాం ఆక్సాలో అసిటిక్ యాసిడ్ నుంచి. సో మీరందరూ కూడా నాతో పాటు వేద్దామని ఉన్నది అంటే చెప్పండి, అందరం కలిసి వేద్దాం. వేద్దామా, ఏమంటారు, వేద్దామంటారా, వేస్తారా? క్రెబ్స్ సైకిల్ వేసుకుందామా ఇప్పుడు? లేదు సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయండి చాలంటారా? నాతో పాటు మీరు కూడా ఒకసారి క్రెబ్స్ సైకిల్ వేస్తారా? వేద్దామా? ఒక కొత్త షీట్ వేసి వేద్దాం పదండి, క్రెబ్స్ సైకిల్ వేద్దాం పదండి. ఓకే 1 minute, చలో మీరు నోట్బుక్ తీయండి, క్రెబ్స్ సైకిల్ ప్రాక్టీస్ చేద్దాం పదండి. ఓకే సరే సరే స్టార్ట్ చేద్దామా? చలో లెట్ us స్టార్ట్. అందరికందరూ నోట్బుక్లు తీసారా? అందరూ నోట్బుక్లు తీసారా? తీయండి. తీసేసి అన్నిటికన్నా ఫస్ట్ ఇక్కడి నుంచి మొదలెట్టండి. ఓకే సో లెట్ us సే మీరు ఈ షీట్ తీసుకుంటున్నారు, ఇది ఒక షీట్ అనుకుందాం, ఇది ఒక ఫస్ట్ ఈ షీట్ నుంచి మీరు రాస్తున్నారు అంటే ఓకే ఆ షీట్ లో మీరు ఈ పర్టికులర్ స్పేస్ లోనే మీరు కంప్లీట్ చేయాలి. ఓకే సో జాగ్రత్తగా ఆ స్పేస్ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, కుక్కిరి రాయకుండాను. సో ఇక్కడి నుంచి మొదలెడదాం. ఫస్ట్ ఆక్సాలో అసిటిక్ యాసిడ్, ఆక్సాలో అసిటిక్ యాసిడ్ కదా. ఇప్పుడు ప్రతి దగ్గర మీరు నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ కూడా మెన్షన్ చేయండి. ఇప్పుడు ఆక్సాలో అసిటిక్ యాసిడ్ ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయన్న, మనకి దాదాపు ఒక 4 కార్బన్ ఆటమ్స్ ఉన్న కాంపౌండ్ ఇది. ఆక్సాలో అసిటిక్ యాసిడ్ అనేది మనకి ఏం ఫామ్ చేస్తున్నది, ఎసిటైల్ కోఏ వచ్చి యాడ్ అవుతున్నది. సో మనకి ఇక్కడ ఏం వస్తున్నది, ఎసిటైల్ కోఏ వస్తున్నది. సో ఇది రాయండి ఇలాగా, ఎసిటైల్ కోఏ, ఎసిటైల్ కోఏ వస్తున్నది. ఓకే ఎసిటైల్ కోఏ ఎన్ని కార్బన్ కాంపౌండ్, ఒక 2 కార్బన్ కాంపౌండ్, ఇలా 2C అని రాయాలి, ఇంపార్టెంట్ ఇది. ఓకే 4 కార్బన్ కాంపౌండ్ ఎసిటైల్ కోఏ ఒక ఇది అయిపోయింది. దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి ఆక్సాలో అసిటిక్ యాసిడ్ ఏం ఫామ్ చేస్తుంది అన్న, ద ఫస్ట్ ప్రోడక్ట్ ఇస్ సిట్రిక్ యాసిడ్. ఓకే సిట్రిక్ యాసిడ్, ఓకే సిట్రిక్ యాసిడ్ ఫామ్ చేస్తున్నది. ఇప్పుడు మీరు సిట్రిక్ యాసిడ్ అయినా రాయొచ్చు నాన్న, లేదు అంటే మీరు సిట్రేట్ అనైనా రాయొచ్చు, ఏం పర్వాలేదు, రెండు ఓకే. ఓకే మీరు సిట్రిక్ యాసిడ్ రాయాలి అని ఏమీ లేదు, యూ కెన్ రైట్ సిట్రిక్ యాసిడ్ ఆర్ సిట్రేట్ ఆల్సో. ఓకే రెండిట్లో ఏది రాసినా మీకు మార్కులు పడతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి సిట్రిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఇది మనకు ఫర్దర్ వెళ్ళి ఏం ఫామ్ చేస్తుంది, ఇది మనకు ఫర్దర్ వెళ్ళి ఓకే అకోనిటిక్ యాసిడ్ ఫామ్ చేస్తుంది. ఇప్పుడు నాన్న ప్రిఫరబుల్ గా ఏంటంటే చాలా మందికి 2 అప్రోచెస్ ఉన్నాయి. ఓకే
రెండు అప్రోచెస్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్ళి ఒక్కొక్క స్టెప్ లో దాని స్టెప్పులు అంటే దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ రాసుకొని వెళ్ళడం. ఓకే, అంటే మొత్తం ఒకేసారి కంప్లీట్ చేయకుండా. నౌ దేర్ ఆర్ 2 డిఫరెంట్ అప్రోచెస్. మీరు ఏదైనా అప్రోచ్ ఫాలో అవ్వచ్చు. మీరు ఫస్ట్ స్కెలెటన్ కంప్లీట్ చేసి దాంట్లో 1 by 1 మిగతావన్నీ చేయాలనుకుంటే అదైనా చేయొచ్చు. ఓకే, నేనైతే స్టెప్ బై స్టెప్ మొత్తం రాసుకుంటూ వెళ్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ అకోనిటిక్, ఓకే, అకోనిటిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఓకే, లేదంటే అకోనిటేట్ అనైనా రాయొచ్చు, అకోనిటేట్ అయినా రాయొచ్చు, అకోనిటేట్. ఇప్పుడు చూడండి నాన్న, నేను ఇక్కడ ఎంజైమ్స్ రాయలేదు. ఫస్ట్ నేను ఎంజైమ్ ది వర్క్ కంప్లీట్ చేస్తా. ఇక్కడ నాకు ఏ ఎంజైమ్ వస్తుంది నాన్న? సిట్రేట్ సింథటిస్, సిట్రేట్ సింథటిస్. ఓకే, సిట్రేట్ సింథటిస్ అనే ఎంజైమ్ వస్తుంది. ఎంజైమ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం ఎంజైమ్ వస్తుందంటే అకోనిటేస్. ఓకే, అకోనిటేస్. దాని తర్వాత ఇప్పుడు అకోనిటిక్ యాసిడ్, అకోనిటేట్ ఏదైతే ఉందో అదేం ఫామ్ చేస్తున్నది? ఐసోసిట్రేట్ ఫామ్ చేస్తున్నది. సో ఐసోసిట్రేట్. ఇప్పుడు మీరేం చేయొచ్చు ఎగ్జామ్లోని? మీరు యాక్చువల్గాను ఏం చేయొచ్చు అంటే, లెటస్ సే మీరు కలర్ పెన్సిల్స్ పెన్సిల్తో వేస్తున్నట్టు మొత్తం ఫ్లో చార్ట్ వేయచ్చు. పెన్సిల్తో మీరు ఫ్లో చార్ట్ వేయచ్చు. నార్మల్ పెన్సిల్ తీసుకొని దాంతో మొత్తం ఫ్లో చార్ట్ వేయచ్చు, లేదంటే పెన్తో అయినా వేయచ్చు. ఇప్పుడు నేను పెన్సిల్తో ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే, మీరు చిన్న చిన్న తప్పులు ఏమైనా చేస్తారనుకోండి, చెరుపుకొని అది కరెక్షన్ చేయొచ్చు. మీరు పెన్తో వేసేసి సడన్ గా చూసుకోకుండా ఎకానిటేస్ జాగాలో ఐసోసిట్రేటో ఆల్ఫా కీటోగ్లూటరేటో రాస్తారనుకోండి, ఇక్కడ ఏమవుతుంది? దాన్ని మొత్తం కట్ చేయాల్సి వస్తుంది. అది చెత్తలా కనిపిస్తుంది, అది బాగుండదు చూడడానికి. అందుకే మీరు ఏం చేస్తారంటే ప్రిఫరబుల్లీ మీరు పెన్సిల్తో రాసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు పెన్సిల్స్తో రాసుకుని మొత్తం తర్వాత, ఓకే, మీరు ఏంటది మొత్తం రియాక్షన్ అంతా పెన్సిల్స్తో కంప్లీట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు అంటారు, సార్ నేను స్కెచ్ పెన్లు అయినా గ్లిటర్స్ అయినా వాడతాను, ఏవైతే ఎంజైమ్స్ ఉన్నాయో లేదంటే ఇంటర్మీడియట్స్ ఏవైతే వస్తాయో వాటి కోసం స్కెచ్ పెన్లు గ్లిటర్లు వాడతానంటారు. అలాంటివి ఏం చేయకండి. బెస్ట్ మీరు ఏం చేయొచ్చో తెలుసా? బెస్ట్ మీరు ఏం చేస్తానంటే పెన్సిల్ తోటే మొత్తం రాయండి. ఎంజైమ్స్ కూడా నార్మల్ పెన్సిల్తో రాసి దాని మీద కావాలంటే ఇంకో కలర్ పెన్సిల్ది షేడ్ వేయండి ఇలాగా. ఓకే, ఎంజైమ్స్ కోసం ఒక షేడ్ వాడండి కావాలంటే. ఎంజైమ్స్ కోసం ఒక ఎల్లో షేడు, లేదు అంటే మనకి దీనికోసం వచ్చేసి బ్లూ షేడ్ వచ్చేసి మీరు కావాలంటే ఇంటర్మీడియట్, ఇప్పుడు NAD+ FAD+ ఫామ్ అవుతాయి. సో దానికోసం బ్లూ షేడు, అలాంటి షేడ్స్ వేసేసేయండి దాని మీద. ఇలా రాసేసి దాని మీద పెన్సిల్ది లైట్ షేడ్ వేయండి. అప్పుడు అది కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది మీ డయాగ్రామ్. అర్థమైందా? అలా చేయొచ్చు మీరు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి అకానిటేట్ ఏదైతే ఉందో, అకానిటేట్ మనకి ఏం ఫామ్ చేస్తుంది? ఐసోసిట్రేట్ ఫామ్ చేస్తుంది. ఐసోసిట్రేట్ ఫామ్ చేస్తుంది. ఐసోసిట్రేట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్సో 6 కార్బన్ కాంపౌండ్. ప్రతి దగ్గర కార్బన్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో మెన్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐసోసిట్రేట్ కూడా ఫార్మ్ అవడానికి మనకి ఏ ఎంజైమ్ వెళ్ళింది? మనకి అకానిటేజే వెళ్ళింది మళ్ళీ. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్, వైల్ దిస్ ఇస్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ అవుతున్నది ఏంటంటే, మనకి వాటర్ మాలిక్యూల్ బయటకు వస్తున్నది, లోపలికి దూరుతున్నది. ఇక్కడ నుంచి మనకి వాటర్ మాలిక్యూల్ బయటకు వచ్చింది, రిలీజ్ అయింది. ఇక్కడ మళ్ళీ అదే వాటర్ మాలిక్యూల్ లోపలికి దూరింది మళ్ళీ. ఓకే, ఇంకోటి ఏంటంటే మనకి స్టెప్ నెంబర్ 2 ఇంకా స్టెప్ నెంబర్ 3లో ఎంజైమ్ సేమ్ ఉంటుంది, ఎంజైమ్ అనేది మనకు మారదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఐసోసిట్రేట్ కి వచ్చామా? ఐసోసిట్రేట్ మనకి ఆక్సాలోసక్సినేట్ ఫామ్ చేస్తుంది. ఆక్సాలోసక్సినేట్ వచ్చేసి ఇట్స్ 6 కార్బన్ కాంపౌండ్ అగైన్. ఓకే, ఆక్సాలోసక్సినేట్ ఫామ్ అవుతుంది. అండ్ హియర్ ఇస్ ద ఫస్ట్ డిహైడ్రోజినేషన్. ఇక్కడ అన్నిటికన్నా ఫస్ట్ డిహైడ్రోజినేషన్ జరుగుతుంది. మనకి NAD+ ఏదైతే ఉందో, ఓకే, NAD+ ఏదైతే ఉందో రాస్తారు ఇలా. NAD+ ఇలా వెళ్ళి ఇలా వస్తున్నది అనమాట. NADH2 ఫామ్ చేస్తున్నది. NAD+ NADH2 ఫామ్ చేస్తున్నది. అండ్ ఇక్కడ ఇన్వాల్వ్ అయిన ఎంజైమ్ కూడా రాస్తాం. ఇప్పుడు చూడండి ఎంజైమ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? సబ్స్ట్రేట్ పేరు ఏం జరుగుతున్నది? డిహైడ్రోజినేషన్ జరుగుతున్నది. సో ఐసోసిట్రేట్ ఇస్ ద సబ్స్ట్రేట్. డిహైడ్రోజినేస్ మోస్ట్ ఆఫ్ ద టైం మీకు ఏదైతే సబ్స్ట్రేట్ ది పేరు ఉందో దాంతోనే మీరు ఎంజైమ్ ది పేరు రాసేసుకోవచ్చు. ఐసోసిట్రేట్ ని డిహైడ్రోజినేట్ చేస్తున్నాము, అక్కడి నుంచి హైడ్రోజన్ ఆటమ్స్ లేదంటే ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో రిమూవ్ చేసి NADH2లో యాడ్ చేస్తున్నాం. సో NAD+H2 ఎలాగైంది? ఐసోసిట్రేట్ హైడ్రోజన్ ఆటమ్స్ లేదంటే ప్రోటాన్స్ రిలీజ్ చేస్తుంది, అది NAD+ వచ్చి పట్టుకుంది, అప్పుడు మనకి డిహైడ్రోజనేషన్ అయింది. ఓకే, అది. దాని తర్వాత ఆక్సాలోసక్సినేట్ ఫామ్ అయిందా? ఇప్పుడు ఈ ఆక్సాలోసక్సినేట్ ఏదైతే ఉందో అందరికీ అర్థమవుతున్నది కదా?
అందరికీ అర్థమవుతున్నది కదా? ఎస్. ఓకే, పదండి ఇలాగే ముందుకు వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఆక్సాలోసక్సినేట్ ఏదైతే ఉందో, ఆక్సాలోసక్సినేట్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్ ఆల్ఫా కీటోగ్లూటరేట్ ని ఫామ్ చేస్తుంది. ఆల్ఫా కీటోగ్లూటరేట్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ అ 5 కార్బన్ కాంపౌండ్. ఇప్పుడు ఈ స్టెప్ లో కూడా ఒక చాలా పెద్ద ఈవెంట్ జరుగుతుంది. ఏంటది? దట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతున్నది కాబట్టి ఈ పర్టికులర్ ఏదైతే రియాక్షన్ ఉన్నదో డికార్బాక్సిలేషన్ అంటాం దీన్ని. అంటే కార్బన్ డైఆక్సైడ్ ని రిమూవ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం డీకార్బాక్సిలేజ్ అని రాస్తాం. ఓకే, డీకార్బాక్సిలేజ్ అని రాస్తాం. ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్ఫా కీటోగ్లూటరేట్ ఏదైతే ఉందో ఇట్ విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ ద నెక్స్ట్ కాంపౌండ్ దట్ ఈస్ సక్సినైల్ కోఏ. ఓకే, ఇది సక్సినైల్ కోఏ కింద మనకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సక్సినైల్ కోఏ వచ్చేసి మళ్ళీ ఒక 4 కార్బన్ కాంపౌండ్. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ 6 నుంచి 5 అయింది, 5 నుంచి 4 అయింది. ప్రతిసారి ఒక కార్బన్ కాంపౌండ్ తగ్గుతున్నది అంటే దట్ మీన్స్ CO2 అనేది రిలీజ్ అవుతున్నది. సో CO2 రిలీజ్ అవుతున్నది అన్నిటికన్నా ఫస్ట్ CO2 రిలీజ్ అయింది. అది కాకుండా కోఏ అనే ఒక గ్రూప్ వచ్చి యాడ్ అయింది. ఇది కాకుండా ఇక్కడ కూడా మనకి NAD+ NADH2 కింద కన్వర్ట్ అవుతుంది. సో మూడు విషయాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఓకే, NADH2 కింద కన్వర్ట్ అవుతున్నది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కూడా ఎంజైమ్ మెన్షన్ చేయాలి. ఏంటి? ఆల్ఫా కీటోగ్లూటరేట్ డిహైడ్రోజినేస్. ఆల్ఫా కీటోగ్లూటరేట్ అనేది మనకి సబ్స్ట్రేట్. ఓకే, ఏదైతే యాక్చువల్ గా ఎంజైమ్ ఉన్నదో డిహైడ్రోజినేస్ చేస్తున్నది కాబట్టి డిహైడ్రోజినేస్. ఓకే, అయింది, డన్. ఆల్ఫా కీటోగ్లూటరేట్ డిహైడ్రోజినేస్ అయిందా? ఓకే, సరే. నెక్స్ట్ వచ్చేసి నాన్న మనం లెటస్ గో టు సక్సినైల్ కోఏ. తర్వాత ఏమవుతున్నదో ఇప్పుడు సక్సినైల్ కోఏ ఏదైతే ఉందో అది ఫర్దర్ వెళ్ళి మనకి సక్సినిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. సక్సినేట్ అనే రాయొచ్చు. ఇప్పుడు ఈ సక్సినేట్ ఫార్మ్ అవుతున్నప్పుడు మనకి ఏమవుతున్నది అంటే ఏదైతే కోఏ ఇక్కడ ఎంటర్ అయిందో ఆ కోఏ మళ్ళీ ఇక్కడ రిలీజ్ అయిపోతుంది. నంబర్ 1. ఓకే, రెండో పక్క నుంచి మనకి జీడిపి మాలిక్యూల్ ఒకటి, గోనోజైన్ డైఫాస్ఫేట్ మాలిక్యూల్ ఒకటి వస్తుంది. వచ్చి మనకి అది ఏం చేస్తుందంటే జీటీపీ కింద కన్వర్ట్ అవుతుంది. జీడిపి అనేది జీటీపీ కింద కన్వర్ట్. ఓకే, జీటీపీ కింద కన్వర్ట్ అవుతుంది. అది కాకుండా మనకు ఒక వాటర్ మాలిక్యూల్ కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏదైతే ఎంజైమ్ ఉందో దాని పేరు సక్సినిక్ థయోకైనేస్. ఓకే, సక్సినిక్ థయోకైనేస్ అయిందా? సక్సినిక్ యాసిడ్ వచ్చేసి ఫర్దర్ వెళ్ళి మనకి ఫ్యూమరేట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఫ్యూమరేట్ ఏదైతే ఉందో మ్యాలేట్ కింద కన్వర్ట్ అవుతుంది. మ్యాలేట్ ఏదైతే ఉందో ఆక్సాలో అసిటిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో దీంతో మనకి సైకిల్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు సక్సినేట్ ఫ్యూమరేట్ ఫామ్ చేసినప్పుడు మనకి FAD+ ఏదైతే ఉందో అది వచ్చి మనకి ఏం ఫామ్ చేస్తున్నది? FADH2 ఫామ్ చేస్తున్నది. ఇక్కడ ఏదైతే యాక్చువల్ గా ఎంజైమ్ ఉందో దాని పేరే సక్సినిక్ డిహైడ్రోజినేస్. ఓకే, సో ఇక్కడ మీరు ఎంజైమ్ ఇక్కడ రాసేయండి, ఎందుకంటే మనకి యాక్చువల్ గా ప్రాబ్లం ఏమైందంటే ఎంజైమ్ ఇటు పక్క రాసేద్దాం మరి. ఓకేనా? సక్సినిక్ డిహైడ్రోజినేస్. ఓకే, సక్సినిక్ డిహైడ్రోజినేస్. ఫ్యూమరేట్ మ్యాలేట్ కింద కన్వర్ట్ అవుతున్నప్పుడు మనకు ఒక వాటర్ మాలిక్యూల్ యాడ్ అవుతుంది. ఓకే,
సో మనం అలాగే రాసుకుందాం, ఒక వాటర్ మాలిక్యూల్ యాడ్ అవుతున్నది అన్నది రాసుకుందాం. ఓకే, అది కాకుండా మనకి ఇక్కడ ఉన్న ఎంజైమ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఫ్యూమరేజ్. ఫ్యూమరేట్ మ్యాలేట్ కింద కన్వర్ట్ అవుతుంటే ఫ్యూమరేజ్. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసింది, అంతే అయిపోయింది. దీని తర్వాత ఏమిటి, లాస్ట్ వచ్చేసి NAD+ ఏదైతే ఉందో, ఓకే, NAD+ ఏదైతే ఉందో, మళ్ళీను NAD+ మనం గ్రీన్ కలర్ వాడడం, అదే గ్రీన్ కలర్ వాడదాం. ఓకే, NAD+ ఏదైతే ఉందో మళ్ళీ NADH2 కింద కన్వర్ట్ అయ్యింది లాస్ట్ స్టెప్. సో మ్యాలేట్ డిహైడ్రోజనేస్ అనేది రాయాలి. మ్యాలిక్ యాసిడ్ డిహైడ్రోజనేస్ లేదంటే మ్యాలేట్ డిహైడ్రోజనేస్. మ్యాలేట్ కలర్ మారుద్దాం అనండి టు అవాయిడ్ కన్ఫ్యూజన్. మ్యాలేట్ డిహైడ్రోజనేస్. ఓకే, మ్యాలేట్ డిహైడ్రోజనేస్ ఎంజైమ్ ఏదైతే ఉందో, ఓకే, ఆ ఎంజైమ్ ఇక్కడ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫైనల్ స్టెప్ అయిపోయింది కదా మనకి, ఫైనల్ గా అన్ని అయిపోయాయి రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం నంబర్స్ ఒకటి వేసుకుంటాం ఇక్కడ విల్ పుట్ నంబర్స్ టు ఆల్ ద స్టెప్స్. పదండి. ఓకే, ఒక్కొక్క స్టెప్ కి మనం యాక్చువల్ గాను ఓకే నంబర్స్ వేద్దాం రండి. ఓకే, సో నంబర్స్ వేసుకున్నట్లయితే మనకి ఇక్కడ నుంచి నంబర్ 1 ఇది వచ్చేసి స్టెప్ నంబర్ 2, ఇది స్టెప్ నంబర్ 3, స్టెప్ నంబర్ 4, స్టెప్ నంబర్ 5, స్టెప్ నంబర్ 6, స్టెప్ నంబర్ ఓకే ఇది వచ్చేసి 7, స్టెప్ నంబర్ 8, స్టెప్ నంబర్ 9, ఇది ఇంకా ఇది స్టెప్ నంబర్ 10. 1 minute, పక్కన అయిపోయినట్టు ఉంటాయి ఆగండి. ఇది స్టెప్ నంబర్ 9, ఇంక ఇది వచ్చేసి స్టెప్ నెంబర్ 10. సో టోటల్ గా మనకి 10 స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి. డన్, అర్థమైందా అందరికి? ఓకేనా? సో ఇది ఇలాగా మీరు పూర్తిగా క్రెబ్స్ సైకిల్ వేసుకోవాలి. ఇలా మీరు పర్ఫెక్ట్ గా వేస్తారంటే మాత్రం ఎగ్జాక్ట్ గా నేను ఎలా వేసానో అలా వేస్తే మీకు 4 మార్క్స్ పక్కాగా దొరికిపోతాయి. దీనికి రావాల్సిన 4 మార్క్స్ ఏవైతే మీకు ఉన్నాయో ఆ 4 మార్కులు మీకు పడిపోతాయి. 4 మార్కులు మీకు పడిపోతాయి. అర్థమైందా? డన్, ఓకేనా? మీరు ఎలా రాస్తారో దాని మీద డిపెండ్ అవుతుంది. స్ట్రాటజీస్ లో మీరు 8 out of 8 వేస్తారా అంటే మీరు 8 out of 8 వేయాలి అంటే మాత్రం ఓకే మీరు ఎలా రాస్తారో డిపెండ్ అవుతుంది. అందరూ నోట్ డౌన్ చేసుకున్నారా? డన్ అయిందా? ఇది విషయం నాన్న. ఓకే, ఇది విషయం. ఓకే, డన్. ఈ క్వశ్చన్ పక్కాగా రేపు రావడానికి ఛాన్సెస్ ఉంది. ఫస్ట్ సైకిల్ తర్వాత ఈక్వేషన్స్ రాయొచ్చు. సైకిల్ తర్వాత ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? మీరు ఇలా నంబర్ రాస్తారు కదా, ఇలా నంబర్ రాసిన తర్వాత ఒక్కొక్క స్టెప్ గురించి మీరు మెన్షన్ చేయాలి. ఓకే, ఇది అక్కర్లేదు కానీ ఇది ఒక్కొక్క స్టెప్ గురించి రాయాలి మీరు. ఇప్పుడు నెక్స్ట్ మీకు ప్రాసెస్ ఇదే. ఈ సైకిల్ అంతా రాసిన తర్వాత ఒక్కొక్క స్టెప్ గురించి రాయాలి. ఇప్పుడు నేను ప్రిఫరబుల్ గా మళ్ళీ మీకు ఒక్క స్టెప్ రాయొద్దని చెప్తాను, రాయక్కర్లేదు. అది మళ్ళీ మీరు రాస్తూ కూర్చున్నారంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. ఎందుకు అంత చేయడం? మీరు ఆల్రెడీ అక్కడ డయాగ్రామ్ లో నంబర్స్ రాస్తారు. సో మీరు నంబర్ 1 అని రాస్తారు. 1 అని రాసి కండెన్సేషన్ హెడ్డింగ్లు హెడ్డింగ్లు అక్కర్లేదు, అంతేం ఇంపార్టెంట్ కాదు. హెడ్డింగ్ మ్యాటర్ చేయదంతా. వాట్ విల్ మ్యాటర్ అంటే మనకి ఏం జరుగుతున్నదో ఆ రియాక్షన్ లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నారు. ఎందుకంటే క్వశ్చన్ మనకి అలాగే ఉంది. మరి క్వశ్చన్ లో ఏమన్నారు వాళ్ళు అన్న చూడండి. మనకి వాళ్ళు క్వశ్చన్ లో ఏమన్నారు అంటే 1 minute ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్స్ ఆఫ్ క్రెబ్స్ సైకిల్ అన్నారు. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? 1 by 1 ఒక్క స్టెప్ గురించి రాస్తారు. అసిటైల్ కోఏ కండెన్సెస్ అక్కర్లా, మీకు గుర్తుంటే రాయండి. రియాక్ట్స్ విత్ ఆక్సాలోఅసెటిక్ యాసిడ్ అండ్ వాటర్ టు ఫార్మ్ సిట్రిక్ యాసిడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎంజైమ్ సిట్రేట్ సింథేజ్ అండ్ కోఏ ఈజ్ రిలీజ్డ్ అయింది. ఇలాగా నెక్స్ట్ సిట్రిక్ యాసిడ్ loses the water molecule to form aconitate, cis aconitate. దాని తర్వాత hydration to form isocitrate. దాని తర్వాత isocitrate undergoes oxidation to form oxalosuccinate in the presence of enzyme oxalosuccinate dehydrogenase. అలాగా isocitrate dehydrogenase. దాని తర్వాత decarboxylation. Oxalosuccinate converts into alpha ketoglutarate and in this process it will lose the carbon dioxide molecule and will become a 5-carbon compound. Alpha ketoglutarate in the presence of enzyme decarboxylase. Okay, అది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి అలాగే 6th స్టెప్ లోని ఆల్ఫా కీటోగ్లూటరేట్ సక్సినైల్ కోఏ ఫామ్ అవుతున్నది.
alpha ketoglutarate converts into succinyl CoA in the presence of enzyme enti alpha ketoglutarate dehydrogenase. In this process NADH2 is released, CoA is added and CO2 molecule is released. ఇలా రాయాలి. అర్థమైందా? సో మీరు స్టెప్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? స్టెప్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు. దాని తర్వాత నెక్స్ట్ క్లీవేజ్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సక్సినైల్ కోఏ కన్వర్ట్స్ ఇంటూ సక్సినేట్. ఓకే, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎంజైమ్ succinic thiokinase. In this process a GDP molecule will get converted into GTP by substrate level phosphorylation and a water molecule is added. CoA is released. దాని తర్వాత సక్సినేట్ ఫ్యూమినేట్ కింద ఫార్మ్ అవుతుందంటే సక్సినేట్ is converted into fumarate. సో మీరు అంత అలా ఎలా రాయగలుగుతారు నేను చెప్తుంది అంతాను. ఎప్పుడైతే మీరు ఈ సైకిల్ ముందు వేస్తారో దీన్ని చూసుకుంటూ మీరు రాయొచ్చు. చూడండి, సక్సినేట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యూమరేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎంజైమ్. ఎప్పుడైనా ఏ స్టెప్ అయినా ఇదే ఫస్ట్ సెంటెన్స్ మీరు రాయాల్సింది. నంబర్ 1 అని రాసి నంబర్ 2 అని రాసి ఇలాగే రాయాలి. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను అంటే నంబర్ 4 లో ఏం రాయాలనుకోండి, ఐసోసిట్రేట్స్ కన్వర్ట్స్ ఇంటూ ఆక్సాలోసక్సినేట్. ఫస్ట్ అది రాస్తారు. ఏ ఎంజైమ్ ది? ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎంజైమ్ isocitrate dehydrogenase, full stop. In this reaction, okay, NADH2 is formed. అయిపోయింది, క్లోజ్. నెక్స్ట్ ఫర్ సపోజ్ మీకు ఈ స్టెప్ నెంబర్ 7 రాయాలి. సక్సినైల్ కోఏ gets converted into succinate in the presence of enzyme succinic thiokinase. Okay, succinic thiokinase. Okay, succinic thiokinase, full stop. In this process a molecule of GDP converts into GTP by substrate level phosphorylation. Put substrate level phosphorylation rapaina, a molecule of GDP gets converted into GTP, CoA is released, okay, and H2O molecule is added. అలా ప్రతిదానికి రాసుకుంటూ వెళ్ళాలి. ఇది ఇలా మీరు మొత్తం అన్ని స్టెప్పులకి రాసేసారంటే 10 స్టెప్స్ వరకు చాలు, 8 out of 8 పడిపోతాయి. దీనికన్నా ఎక్స్ట్రా ఇంకేం మీరు చేయక్కర్లా. ఈ సైకిల్ ఒకటి వేస్తారు, నేను చెప్పినట్టు ప్రతి ఒక్క స్టెప్ కోసం మీరు రాస్తారు. దాంతో ప్రతి స్టెప్ ఇప్పుడు మీకు చాలా టైం ఉన్నది, నేను చాలా ఖాళీగా ఉన్నానని మీకు ఎగ్జామ్లో వెళ్ళనిపిస్తే ఏదైతే చాలా తక్కువ, దేనితో ఛాన్సెస్ చాలా జీరోగా ఉంటాయి, మనకి టైం అయితే మనకు అస్సలు ఉండదు. అప్పుడు మీరు కావాలంటే అంత ఓపిక మీకు ఉంటే అప్పుడు మీరు ఒక్కొక్క స్టెప్ దగ్గర మళ్ళీ రియాక్షన్లు రాసుకోవచ్చు. బట్ ప్రిఫరబుల్లీ అంత ఇంపార్టెంట్ కాదు అది. ఇంకా మీరు ఒకసారి ఫ్లో చార్ట్ రాస్తారంటే, ఆ సైకిల్ రాస్తారంటే చాలు, ఇదంతా రాయక్కర్లేదు. డన్ అయింది. జీడిపి బదులు ఏటీపీ రాయకండి. అది జీడిపి ఈజ్ ఈక్వలెంట్ టు ఏటీపీ, అది వేరు, అది ఆ లెక్క వేరు. మనం జీటీపీనే రాయాలి. ఓకే, ఒకటే కాదు, రెండు వేరు వేరు. మనం యాక్చువల్గా ఎందుకు ఈక్వలెంట్ అంటాం అంటే వాటి రెండింటి నుంచి వచ్చిన ఎనర్జీ ఏదైతే ఉన్నదో అది ఈక్వలెంట్ గా ఉంటుంది, అందుకు. సో అలాంటివే వద్దు. ఓకేనా, పదండి. డన్ అయింది. ఇదోటి అయిపోయింది అన్న. నెక్స్ట్ వచ్చేసి మనకి మనం ఏం రాసుకోవాలి, మనం గ్లైకాలసిస్ చదువుకోవాలి. ఇప్పుడు చూడండి అన్న, మనకి యాక్చువల్గా విషయం ఏంటంటే మన చాలా మంచోళ్ళు ఎవరు, మన ఎగ్జామ్ పేపర్ సెట్ చేసిన వాళ్ళు చాలా మంచోళ్ళు. మనం అనుకునే క్వశ్చన్ కాకుండా కొత్త క్వశ్చన్లు ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో అందుకే మనం ఏం చేయాలి, వాళ్ళకన్నా మంచోళ్ళు అవ్వాలి. మనం కూడా బాగా చదువుకొని వెళ్ళాలి. కలర్ పెన్స్ వాడద్దు. ఎవరైతే అడుగుతున్నారో చెప్పేస్తున్నాను ఇప్పుడే, కలర్ పెన్స్ వాడకూడదు. యూజ్ చేయొచ్చు, ఎవరు చెప్పారు? కలర్ పెన్స్ వాడకూడదు, కలర్ పెన్సిల్స్ వాడచ్చు. ఓన్లీ కలర్ పెన్సిల్స్, నో కలర్ పెన్స్. స్కెచ్ పెన్లు కూడా వద్దు. ఓకే, సరేనా? పదండి. నౌ లెట్ us టాక్ అబౌట్ ద గ్లైకాలసిస్. గ్లైకాలసిస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ గ్లైకాలసిస్ క్వశ్చన్ ఎలా వస్తుంది? గ్లైకాలసిస్ క్వశ్చన్ ఇలా పోతులా వస్తుంది అనమాట. ఇలా క్రెబ్స్ సైకిల్లో చిన్న క్వశ్చన్ ఇచ్చేసి అడిగారు, పెద్దగా ఇస్తారు. ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలి? గివెన్ అకౌంట్ ఆఫ్ గ్లైకాలసిస్, వేర్ డస్ ఇట్ ఆకర్, వాట్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్, ట్రేస్ ద ఫేట్ ఆఫ్ దిస్ ఎండ్ ప్రొడక్ట్స్ ఇన్ బోత్ ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. ఇంత పోతలాగా పెద్ద క్వశ్చన్ ఇస్తారనమాట. ఓకే, సరేనా? అది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ అర్థం చేసుకోవాలి. గివెన్ అకౌంట్ ఆఫ్ గ్లైకాలసిస్ అంటే గ్లైకాలసిస్ గురించి కొంచెం డెఫినేషన్ అది రాసి దాని గురించి కొంచెం చెప్పాలి. సో దానికి సంబంధించి మీకు యాక్చువల్గా 2 మార్కులు పడతాయి. అయ్యే 6 మార్కులు మిగిలాయి. వేర్ డిసైడ్ అక్కర్, దీనికి ఒక మార్కు, దీనికి ఒక 2, ఫర్ సపోజ్ దీనికి ఒక మార్కు, దీనికి ఒక మార్క్ వేసుకున్నా కూడా 2 మార్కులు ఇక్కడ అయ్యాయి. వాట్ ఆర్ ద ఎండ్ ప్రొడక్ట్స్ కి ఒక మార్కు. ఓకే, దాని తర్వాత ట్రేస్ ద ఫేట్ ఆఫ్ దిస్ ఎండ్ ప్రొడక్ట్స్ ఇన్ బోత్ ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్, దీనికి ఒక 2 మార్కులు. ఇప్పుడు గివెన్ అకౌంట్ ఆఫ్ గ్లైకాలసిస్ మొత్తం ఏదైతే ఉందో దీంట్లో మీకు యాక్చువల్గా ఏంటంటే చెప్తాను, 1 minute. దీంట్లో యాక్చువల్గా ఏంటంటే గ్లైకాలసిస్ లో ఉన్న స్టెప్స్ అవన్నీ కూడా ఇంక్లూడ్ అయిపోతాయి. సో మీకు 1, 2, 4 ఎంత అయిపోయింది? 4 మార్క్స్. దీనికి ఒక 4 మార్క్స్. ఇప్పుడు ఈ 4 మార్క్స్ ఆఫ్ గివెన్ అకౌంట్ ఆఫ్ గ్లైకాలసిస్ లో గ్లైకాలసిస్ డెఫినేషన్ కి 1 మార్కు, గ్లైకాలసిస్ ది పాత్వేకి 3 మార్కులు ఉంటాయి. అది లెక్క. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి.
ఓకేనా. మనకి గివెన్ అకౌంట్ ఆఫ్ గ్లైకాలిసిస్ అంటే గ్లైకాలిసిస్ గురించి రాసి గ్లైకాలిటిక్ పాత్వే రాయాలి. ఓకే, గ్లూకోజ్ నుంచి పైరువిక్ యాసిడ్ వరకు. ఈ ప్రాసెస్ కోసం గ్లైకాలిసిస్ అంటే ఏంటో చెప్తాం కదా, దానికి 1 మార్కు, మొత్తం పాత్వేకి ఒక 3 మార్కులు, ఇంకొక మార్కు వెరాడిసైట్ ఒక్కరు ఎక్కడ అవుతున్నది అన్నది, వాట్ ఆర్ ద ఎండ్ ప్రోడక్ట్స్ కి 1 మార్కు, ఫేట్ ఆఫ్ ఎండ్ ప్రోడక్ట్స్ కి 2 మార్కులు. ఇప్పుడు మీరు ఏం చేయాలి, గివెన్ అకౌంట్ ఆఫ్ గ్లైకాలిసిస్ అంటే గ్లైకాలిసిస్ ఇస్ అ మెటబాలిక్ పాత్వే ఇన్ విచ్ 1 molecule ఆఫ్ గ్లూకోజ్ విల్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ 2 molecules ఆఫ్ పైరువేట్. అంతే, సింపుల్. సో అలా రాసి మీరు ఏం చేస్తారు, ఓకే ఇలా చేస్తారు, ఇలా ఈ స్టెప్ రాస్తారు. ఈ స్టెప్ ఒక మాలిక్యూల్ ఆఫ్ 6 కార్బన్ గ్లూకోజ్ 2 molecules ఆఫ్ 3 కార్బన్ పైరువేట్ కింద కన్వర్ట్ అవుతున్నది. ఓకే, ఈ ప్రాసెస్ ఎక్కడ జరుగుతున్నది, గ్లైకాలిసిస్ వెరాడిసైట్ ఒక్కరన్నారా, అది ఇక్కడే రాసేసేయండి. ద గ్లైకాలిసిస్ ఒక్కర్స్ ఇన్ సైటోప్లాజం అని రాసేసి క్లోజ్ చేసేయండి, అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ గ్లైకోలైటిక్ పాత్వేకి వెళ్తాం. పదండి, లెట్ us రైట్ డౌన్ ద గ్లైకోలైటిక్ పాత్వే. సో గ్లైకాలిసిస్ కూడా రాసుకుందాం, లేదంటే ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ చాలు, మరి ఇంక రాసుకోక్కర్లేదండి, మాకు చాలా బాగా వచ్చు గ్లైకాలిసిస్, మాకు మీరు అక్కర్నే లేదు, లైట్ చెప్పేసండి మేము చూసుకుంటాం అని అంటే చూసుకోండి, పర్వాలేదు. లేదు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉన్నాయి అంటే ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను. చెప్పండి, మీరు ఎలా అంటే అలాగా, దాని తగ్గట్టు మనం ప్లాన్ చేద్దాం. ఏమంటారు? టిష్యూ ఎవరబ్బా అది ఇందాక నుంచి టిష్యూ కల్చర్ చేస్తానండి నాన్న. ఏపీకేనా టీఎస్కేనా రెండింటికి గ్లైకాలిసిస్ క్రెబ్స్ సైకిల్ ఇంపార్టెంటే కదా, అక్కర్లేదా? ఓకే, rDNA ప్రాసెస్లు చెప్పాలి ఎలాగో, సో ఇది అక్కర్లేదులేండి కదా, నో నీడ్ అంట. ఓకే, టూల్స్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలంట, ఇది అక్కర్లేదంట. ఓకే సరే, సో ఇది నేను నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసండి. అయితే నేను నార్మల్గా చెప్పేస్తాను, మీరు ఈ ప్రాసెస్ ఒకసారి చూసుకోండి. ఇక్కడ నేను ఎంజైమ్స్ అవి కూడా చెప్తానులేండి, నో నీడ్ టు వరీ. పదండి, నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఎలా రాయాలో మీకు అంతా చెప్పేసి ఇచ్చేస్తాను, సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఓకే, పదండి స్టార్ట్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ నాన్న మనకి ఏం జరుగుతున్నది, ఫస్ట్ రియాక్షన్ ఏమిటి? ఓకే, ఫ్లో చార్ట్లోని ద ఫస్ట్ రియాక్షన్ ఇన్ ద ఫ్లో చార్ట్ is glucose gets converted into glucose 6-phosphate. మనకు ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ గ్లూకోజ్ 6-phosphate కింద కన్వర్ట్ అవుతున్నది. ఓకే, ఈ పర్టికులర్ ప్రాసెస్ లో ఏదైతే ఎంజైమ్ ఉందో దట్ ఈస్ హెక్సోకైనేస్. సింపుల్. మీకు ఇక్కడ ఏంటంటే విషయం డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే క్రెబ్స్ సైకిల్ కి గ్లైకాలిసిస్ కి, గ్లైకాలిసిస్ మనకి స్ట్రైట్ గా ఉంటుంది, క్రెబ్స్ సైకిల్ మనకు ఒక సైకిల్ కదా, మనకి స్టార్టింగ్ ప్రోడక్ట్ ఎండ్ ప్రోడక్ట్ సేమ్ సైకిల్లో, కానీ ఇక్కడ పాత్వే, ఇది గ్లైకోలైటిక్ పాత్వే అంటాం, ఎందుకంటే మనకు స్టార్ట్ అవుతుంది గ్లూకోజ్ అయినా పైరువిక్ యాసిడ్ తో ఎండ్ అవుతుంది. సో ద స్టార్టింగ్ ప్రోడక్ట్ అండ్ ద ఎండింగ్ ప్రోడక్ట్ ఆర్ డిఫరెంట్. ఓకే, అందుకే మనకి స్ట్రైట్ గా వస్తుంది అది. ఓకే, హెక్సోకైనేస్ ఎంజైమ్ రాస్తాం, దట్స్ ఇట్, అయిపోయింది. గ్లూకోజ్ 6 కార్బన్ మాలిక్యూల్ ఏటీపీ వచ్చేసి ఏడీపీ కింద కన్వర్ట్ చేస్తే గ్లూకోజ్ 6-phosphate ఫార్మ్ అయింది. దీని తర్వాత గ్లూకోజ్ 6-phosphate ఫ్రక్టోజ్ 6-phosphate కింద ఫార్మ్ అయింది. ఓకే, సో గ్లూకోజ్ 6-phosphate ఎప్పుడైతే ఫ్రక్టోజ్ 6-phosphate కింద ఫార్మ్ అయిందో ఐసోమరైజేషన్ స్టెప్ ఇది, ఫాస్ఫోహెక్సోస్ ఐసోమరేస్, ఫాస్ఫోహెక్సోస్ ఐసోమరేస్, లేదు అంటే గ్లూకోజ్ 6-phosphate ఐసోమరేస్ అనైనా రాయొచ్చు, అది ఓకే. ఓకే, దాని తర్వాత ఫ్రక్టోజ్ 6-phosphate ఫ్రక్టోజ్ 1,6-bisphosphate కింద కన్వర్ట్ అయింది, ఏటీపీ మళ్ళీ ఏడీపీ. సో స్టెప్ నెంబర్ 1లోని ఇంకా స్టెప్ నెంబర్ 3లోని మనం ఏం చేస్తాం, ఏటీపీ ఏదైతే ఉందో ఏడీపీ కింద కన్వర్ట్ చేస్తాం, ఏటీపీ ఎంట్రీ ఏడీపీ ఫామ్ అయినట్టు. ఓకే, సో అదే చేస్తున్నాం ఇక్కడ కూడాను. ఇక్కడ ఎంజైమ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఫాస్ఫోఫ్రక్టోకైనేస్, ఫాస్ఫోఫ్రక్టోకైనేస్, అంతే అయిపోయింది, డన్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రక్టోజ్ 1,6-bisphosphate ఏదైతే ఉందో ఇది మనకి ఫర్దర్ వెళ్ళి 2 molecules కింద కన్వర్ట్ అవుతుంది, ఇలాగా 2 molecules కింద క్లీవేజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి ఆల్డోలేస్ అనే ఎంజైమ్ వస్తుంది. ఓకే, ఇది స్టెప్ నెంబర్ 4. సో స్టెప్ నంబర్స్ మనం రాసుకున్నట్లయితే, ఓకే, దిస్ ఇస్ స్టెప్ నెంబర్ 1, దిస్ ఇస్ స్టెప్ నెంబర్ 2, దిస్ ఇస్ స్టెప్ నెంబర్ 3 అండ్ దిస్ ఇస్ స్టెప్ నెంబర్ 4, ఇది వచ్చేసి స్టెప్ నెంబర్ 5. ఇప్పుడు ఈ స్టెప్ నెంబర్ 5 ఏదైతే ఉందో దీంట్లో మనకి ఐసోమరైజేషన్ ఏదైతే 2 ఫామ్ అయ్యాయి మనకి, ట్రయోస్ ఫాస్ఫేట్ లో మన గ్లిజరాల్డేట్ 3-phosphate ఇంకా డిహెచ్ఏపీ డాప్ 2 ఫామ్ అయ్యాయి. అయితే ఈ డిహెచ్ఏపీ ఏదైతే ఉందో అది మళ్ళీ గ్లిజరాల్డేట్ 3-phosphate కింద కన్వర్ట్ అయిపోతుంది, దీనికి ఒక ఎంజైమ్ కావాలి మనకి, ఆ ఎంజైమ్ ని ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేస్, ఇక్కడ రాస్తారు ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేస్.
ఓకే, ప్రతి దగ్గర నంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ మెన్షన్ చేయడం ఇంపార్టెంట్. 666 ఇక్కడ క్లీవేజ్ అయింది, 3 కార్బన్స్. ఇప్పుడు ఎందుకంటే ఈ పర్టికులర్ 3 కార్బన్ మాలిక్యూల్ దీని కింద కన్వర్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ నుంచి మనం ఇక్కడ మనకు ఒకటే ఉన్నది నార్మల్ గా, కానీ ఇది కూడా దీని కింద కన్వర్ట్ అయింది కాబట్టి ఇవి 2 మాలిక్యూల్స్ అయిపోయి 2 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ కౌంట్ చేసుకుంటాం నెక్స్ట్ స్టెప్ నుంచి. సో ఇక్కడ మనకి 2 మాలిక్యూల్స్ లెక్కేసుకుంటాం, ఇంకా 2 మాలిక్యూల్స్ లెక్కేసుకుంటాం. సో మనకి ఎన్ని స్టెప్లు అయిపోయి, స్టెప్ నెంబర్ 5 వరకు అయిపోయింది మనకి. నౌ లెట్ us గో టు స్టెప్ నెంబర్ 6. స్టెప్ నెంబర్ 6 లో మనకి ఏమవుతున్నది అంటే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఏదైతే ఉందో 2 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ మనకి ఓకే 2 మాలిక్యూల్స్ ఆఫ్ 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరేట్ కింద కన్వర్ట్ అవుతున్నది. ఓకే, ఇక్కడ మనకి NAD మాలిక్యూల్ NADH2 కింద కన్వర్ట్ అవుతున్నది. ఇక్కడ ఏదైతే ఎంజైమ్ ఉన్నదో దాని పేరు రాసుకోవాలి మనం. ఏంటి ఎంజైమ్ పేరు నాన్న? గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ డిహైడ్రోజినేస్, అంతే, G3P డిహైడ్రోజినేస్. ఓకే, G3P డిహైడ్రోజినేస్. మీరు మొత్తం రాయాలి, G3P డిహైడ్రోజినేస్ అని రాయకుండా గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ డిహైడ్రోజినేస్ అని మొత్తం రాయాలి మీరు. ఓకే, మర్చిపోకండి అది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరేట్ ఉందో ADPని ATP కింద కన్వర్ట్ చేస్తున్నది. అయితే మనకి ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఆఫ్ ADP 2 మాలిక్యూల్స్ ఆఫ్ ATP కింద కన్వర్ట్ అవుతాయి. 2 మాలిక్యూల్స్ ఆఫ్ ATP కింద కన్వర్ట్ అవుతాయి. 2 మాలిక్యూల్స్ ఆఫ్ ADP విల్ గెట్ కన్వర్టెడ్ ఇన్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ ADP. అండ్ ఇన్ దిస్ ప్రాసెస్ మనకి ఎంజైమ్ ఏదైతే ఉందో అది ఎంజైమ్ మళ్ళీ రాసుకోవాలి. ఎంజైమ్ ఇస్ ఫాస్ఫోగ్లిజరోకైనేస్. ఎందుకంటే మనకి కైనేస్ ఎందుకు వస్తున్నది? ATP ఫామ్ అవుతున్నది కాబట్టి. సో ఫాస్ఫోగ్లిజరోకైనేస్ అయింది. ఓకేనా, ఈ ఎంజైమ్ అయిపోయింది. సో స్టెప్ నెంబర్స్ ఎన్ని అయ్యేమన్నా మనకి? ఇది వచ్చేసి 5 స్టెప్స్ అయ్యాయి. ఇక్కడ మనకి స్టెప్ నెంబర్ 6, ఇది వచ్చేసి స్టెప్ నెంబర్ 7. ఓకే, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ 3-ఫాస్ఫోగ్లిజరేట్ 2-ఫాస్ఫోగ్లిజరేట్ కింద కన్వర్ట్ అయింది. సో మనకి ఐసోమరేస్ కావాలి మళ్ళీ. ఓకేనా, సో మళ్ళీ ఫాస్ఫోగ్లిజరో ఇదేమవుతుంది నాన్న? ఫాస్ఫోగ్లిజరో మ్యూటేస్ అయిపోతుంది. ఓకే, ఇది వచ్చేసి ఫాస్ఫోగ్లిజరో మ్యూటేస్. ఇక్కడ 8th స్టెప్ అయిపోతుంది. దాని తర్వాత 2-ఫాస్ఫోగ్లిజరేట్ ఏదైతే ఉందో ఫాస్ఫోయినాల్ పైరువేట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఫాస్ఫోయినాల్ పైరువేట్ కింద కన్వర్ట్ అయినప్పుడు మనకి ఫాస్ఫోయినాల్ పైరువేట్ ఫామ్ అవుతున్నది కాబట్టి ఫాస్ఫోయినాల్ కాబట్టి ఇనోలేజ్. ఈ ప్రాసెస్ లో మనకి 2 H2 మాలిక్యూల్ కూడా రిలీజ్ అవుతుంది. లాస్ట్ లో మళ్ళీ వచ్చేసి 2 మాలిక్యూల్స్ ఆఫ్ ADP మళ్ళీ 2 మాలిక్యూల్స్ ఆఫ్ ATP కింద మళ్ళీ కన్వర్ట్ అవుతాయి. ఓకే, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో మనకి పైరువేట్ కైనేస్ ఎంజైమాటిక్ రియాక్షన్ అన్నమాట. పైరువేట్ కైనేస్ చేస్తుంది, catalyzed by pyruvate kinase. ఓకే, పైరువేట్ కైనేస్. సో మనకి స్టెప్ నెంబర్ 9, స్టెప్ నెంబర్ 10 అయిపోయా. 10 స్టెప్లు. ఇది ఇంత రాసేస్తే చాలు. దీంట్లో స్టెప్పుల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. మీరు ఏం చేస్తారు? ఫస్ట్ గ్లైకాలిసిస్ అంటే ఏంటో రాశారు కదా, అది రాసిన తర్వాత మీరు ఎక్కడ అవుతున్నదో రాశారు కదా. సో ద గ్లైకోలైటిక్ పాత్వే ఫ్రమ్ గ్లూకోజ్ టు ఫ్రమ్ 1 molecule of glucose to 2 molecules of pyruvate is అని రాసి ఓకే కింద నీ ఫ్లో చార్ట్ వేయాలి. ఓకే, ఈ ఫ్లో చార్ట్ వేయండి అంతే. దాని తర్వాత మీరు ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, ఇంకా చాలు, అయిపోయింది, అంతటితో మీరు క్లోజ్. ఇప్పుడు మీరు అకౌంట్ ఆఫ్ గ్లైకాలిసిస్ కంప్లీట్ అయిపోయింది. మీరు డెఫినేషన్ రాస్తారు, ఎక్కడ అవుతున్నది అన్నది రాస్తారు, ఇంకా మీరు ఫ్లో చార్ట్ రాస్తారు, అయిపోయింది. ఇప్పుడు మీకు నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. చూడండి, వాట్ ఆర్ ద ఎండ్ ప్రోడక్ట్స్ అన్నాం. సో ఎండ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో డీటెయిల్ గా రాయాలి మనం. ఓకే, fate of these end products in aerobic and anaerobic respiration. సో మనకి ఏవైతే ఎండ్ ప్రోడక్ట్స్ ఉన్నాయో నాన్న, ఆ ఎండ్ ప్రోడక్ట్స్ రాయాలి మనం. ఓకే, చూడండి ఇక్కడ. సో ద ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ గ్లైకాలిసిస్ ఇస్ ఓకే 2 molecules of pyruvate, ఇలా రాయాలి ప్రాపర్ గాను. ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ గ్లైకాలిసిస్ ఇస్ 2 molecules of pyruvate, 2 molecules of ATP and 2 molecules of NADH2. ఓకే, 2 molecules of NADH2. సో టోటల్ గా మనకి 2 molecules of ATP, నెట్ ATP 2 molecules ఫార్మ్ అయ్యాయి మనకి 2 యూటిలైజ్ అయ్యాయి, 4 ఫార్మ్ అయ్యాయి, 4 - 2 2 అవుతుంది. ఆ లెక్కలని మనం చదివి అయిపోయింది, ముదిరిపోయింది, అక్కర్లేదు. సో ఫైనల్ గా ఇది రాస్తారు, 2 molecules of pyruvate, 2 molecules of ATP, 2 molecules of NADP. ఏరోబిక్ రెస్పిరేషన్ లో మనకి పైరువేట్ ఏదైతే ఉందో ఓకే అది మనకి క్రెబ్స్ సైకిల్లోకి ఎంటర్ అవుతుంది. ఎనరోబిక్ రెస్పిరేషన్ లో అది మనకి మనకి ఆల్కహాలిక్ ఫార్మెంటేషన్ లేదంటే లాక్టిక్ యాసిడ్ ఫార్మెంటేషన్ లో వెళ్ళి మనకి యాక్చువల్ గా పార్షియల్ గా ఆక్సిడైజ్ అవుతుంది.
ఓకే అంతే అయిపోయింది, దట్స్ ఇట్. ఇంత రాస్తారంటే 8 out of 8 పడిపోతుంది, చాలు, ఇంకేం అక్కర్లేదు. అర్థమైందా? డన్, ఇంత చాలు. ఇప్పుడు నాన్న నెక్స్ట్ వచ్చేసి మనకి దీంతో మనకి రెస్పిరేషన్ చాప్టర్ అయిపోయింది. రెస్పిరేషన్ చాప్టర్ అయిపోయింది కాబట్టి మనకి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ యాక్చువల్లీ ఓకే టూల్స్ ఆఫ్ rDNA టెక్నాలజీ. ఇప్పుడు మీరు అంటారు సార్ క్యాల్విన్ సైకిల్ అక్కర్లేదా అంటారు. క్యాల్విన్ సైకిల్ కూడా కావాలి, కానీ క్యాల్విన్ సైకిల్ ఇంకా మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ ఏదైతే ఉందో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయిపోతాయి కదా, అప్పుడు నేను కవర్ చేస్తానులేండి. లేదంటే మీ పేషెన్స్ టెస్ట్ చేస్తున్నాను అంటారు ఇంకా. ఓకే వద్దులేండి మనకు అలాంటివన్నీ. ఓకే అంతేనా అన్న, అలా చేయాలనిపించింది. క్రెబ్స్ సైకిల్లో దాని కేటీపీ ఫామ్ చేయాలనిపించలే. నేనేంటి రొటీన్ గా గ్లైకాలసిస్ లా చేయాలి, నేను డిఫరెంట్ గా చేస్తానని జీటీపీ ఫామ్ చేసింది. మనకి ఇవన్నీ రియాక్షన్స్ ఎందుకు అలా జరుగుతున్నాయి అన్నది అక్కర్లా, జరుగుతున్నాయి అన్నది నేర్చుకుని ముందుకు వెళ్ళిపోవడమే ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే మీకు నిజంగా కావాలనుకోండి దాని డీటెయిల్గా ఎందుకు అలా జరుగుతున్నది అనేది మనం ఎంసెట్ సెషన్స్ చేసుకుంటాం కదా, ఎంసెట్ నీట్ సెషన్స్, అందులో రండి, అందులో మనం హై కవర్ చేద్దాం అలాగా. ఓకేనా పదండి. సో టూల్స్ ఆఫ్ rDNA టెక్నాలజీ చేద్దాం రేపు. నెక్స్ట్ ఇదే ఎక్స్పెక్టెడ్ మనకి. 1 minute నాన్న కాల్ వస్తున్నది. ఓకే చలో పదండి నాన్న. ఓకే సార్ టిష్యూ కల్చరు ప్లాంట్ బ్రీడింగ్ లేదా సార్ 8 మార్క్స్కి ఇంపార్టెంట్ కదా? ఉంటుంది, ఎందుకు లేదు, ఉన్నది. ఎవరు లేదని చెప్పారు, ఉన్నది మనకి. అది చెప్పుకుంటాం. మనకి తొందర లేదు నాన్న, తొందర పడకూడదు మనం. ఇవాళ మనం తొందర పడట్లేదు, మీకు అన్ని క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్తాను నేను. ఓకే చూడండి ఇప్పుడు మన నెక్స్ట్ మనకి యాక్చువల్గాను టూల్స్ ఆఫ్ rDNA టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టూల్స్ ఆఫ్ rDNA టెక్నాలజీకి ఏదైనా డైగ్రామ్లు ఉన్నాయా అన్నది డౌట్. లేవేమి డైగ్రాములు లేవు మనకి ఇందులో మనకి ఎక్కువ డైగ్రామ్లు ఏం లేవు. అయితే దేనికి డైగ్రామ్ వేయచ్చు అంటే ఒకటి రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఏదైతే ఉందో అది రాసినప్పుడు మీరు రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఎలా కట్ చేస్తున్నది ఏమిటి అన్న దాని మీద ఒక చిన్న డైగ్రామ్ లాంటిది ఒకటి వేయచ్చు, దానికి మార్కులు ఉంటాయి. అది కాకుండా మనకి క్లోనింగ్ వెక్టర్స్ ఏవైతే ఉన్నాయో PBR 322తో డైగ్రామ్ వేయాలి. ఓకే సో ఇక్కడ మనకి యాక్చువల్ గాను ఈకో R1 ఎలా కట్ చేస్తున్నది అన్న దాని మీద ఒక డైగ్రామ్ వేసుకుందాం. ఇది మనకి యూస్ఫుల్, దీనికి మార్క్స్ ఉంటాయి. క్లోనింగ్ వెక్టర్స్ లో PBR 322 ఏదైతే ఉందో PBR 322తో డైగ్రామ్ వేసేస్తే మనకి ఏమవుతుందంటే కవర్ అయిపోతుంది, ఇంకా మన దీనికన్నా ఇంకేం అక్కర్లేదు. ఓకే సరేనా డన్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్స్ కి వెయిట్ చేయాలి, ఇంత త్వరగా కాదు. దీని తర్వాత టిష్యూ కల్చర్ ఉంది, టిష్యూ కల్చర్ తర్వాత నేను క్యాల్విన్ సైకిల్ మైక్రోబ్స్ హ్యూమన్ వెల్ఫేర్ లో ఏదైతే సివియస్ ట్రీట్మెంట్ ఉందో అది కూడా లైట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం 4 మార్క్స్కి వెళ్తాం. సో అచ్చా టైం హై, ఇంకా బహుతూ టైం హై. ఆ బహుతూ టైం కోసం వెయిట్ చేయండి, మనకు టైం ఉన్నది ఇంకా. ఈ లెసన్ ఎవరు చాయిస్ పెట్టుకుంటున్నారో వాళ్ళకి పెద్ద ఇదవుతుంది, డొంక అవుతుంది చెప్తున్నాను ఇప్పుడే. చాలా మంది చూస్తున్నాను ఇలాంటివే పనులు చేస్తారు మీరు. పదండి సరేనా నెక్స్ట్. ఓకే ఇప్పుడు మనకి ఏం రాయాలో చెప్పేస్తాను. ఇందులో రెస్ట్రిక్షన్ ఎంజైమ్ గురించి రాసినప్పుడు మీరు ఏం రాయాలి ఏమిటి అని 1 by 1 చెప్తారు. చూడండి మనకి యాక్చువల్గా ఏంటంటే ఈ క్వశ్చన్ చాలా టఫ్ అనిపించచ్చానన్న, అంతేం టఫ్ కాదు, ఈజీగా రాయొచ్చు ఈ క్వశ్చన్, మనం పెద్ద ఏమీ టఫ్ కాదు. ఓకే సో మీరు ఇందులో రాయాల్సిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నేను మీకు చెప్పేస్తాను చూడండి.
ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకి టూల్స్ ఆఫ్ rDNA టెక్నాలజీ రాసినప్పుడు ఫాలోయింగ్ ఆర్ ద టూల్స్ ఆఫ్ rDNA టెక్నాలజీ అని రాసి రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్, లైగేసెస్, క్లోనింగ్ వెక్టర్స్, హోస్ట్ ఆర్గానిజం అని రాస్తారు. ఓకే, సరేనా? ఓకే ఓకే, అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే ఇందులో చెప్తాను చూడండి. రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ గురించి రాసినప్పుడు ఏ పాయింట్స్ అన్నిటికన్నా ఇంపార్టెంటో చెప్తాను, ఆ పాయింట్స్ మాత్రం రాస్తే చాలు. ఇప్పుడు మీకు చూడండి అన్న, నేను మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చూపించాను. నేను మీకు ఇక్కడ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చూపించా. రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్కి ఒక 3 మార్కులు, క్లోనింగ్ వెక్టర్స్కి 3 మార్కులు, 6 మార్కులు అక్కడ, లైగేసెస్కి 1 మార్కు, హోస్ట్ ఆర్గానిజంకి 1 మార్కు, 8 మార్కులు అయిపోతాయి. ఇప్పుడు ఆ 3 మార్కులు తగ్గట్టు మీరు ఎంత రాయాలి? నార్మల్ గా మీకు ఒక 3 మార్కులు క్వశ్చన్ వస్తే ఎన్ని రాస్తారు నాన్న? ఒక మార్క్ 2 పాయింట్లకు 1 మార్క్ పడుతుంది అనుకుంటే మీరు ఒక 6 పాయింట్లు రాయాలా? మినిమమ్ 6 నుంచి 8 పాయింట్లు రాయాలి. ఓకే, రాయాలి. ఇందులో కంటెంట్ మ్యాటర్ చేస్తుంది. ఓకేనా, కంటెంట్ అనేది మ్యాటర్ చేస్తుంది. కరెక్ట్. ఓకే, సో మనకి 6 నుంచి 8 పాయింట్లు రాస్తారు. ఎక్కువ 6 మంది డయాగ్రామ్ వేయడమే కాకుండా 6 to 8 పాయింట్స్ రాయాలి. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చెప్తా. దాని తర్వాత మనకి ఇందులో మనం ఒక 2-3 పాయింట్లు వస్తాయి అంతే, లైగన్స్ లో ఏమి లేనేలేదు. ఓకే, క్లోనింగ్ వెక్టర్స్ లో కూడా వచ్చేసి మనకి ఒక 6 to 8 పాయింట్స్ రాయాలి. ఏ పాయింట్స్ రాయాలో అది కూడా నేను చెప్పేసిస్తాను మీకు, మీరు రాస్తే సరిపోతుంది. ఓకే, హోస్ట్ ఆర్గానిజం గురించి కూడా ఒక లైన్ రాస్తే చాలు, దానికన్నా ఎక్కువ అక్కర్లేదు. డయాగ్రామ్ కంపల్సరీ ఏం కాదు, కంపల్సరీ కాదు. ఓకే, కాకపోతే డయాగ్రామ్ వేస్తే మీకు 8 out of 8 పడతాయి. డయాగ్రామ్ వేయకపోతే ఒక 7 మార్కులు వేస్తారు, అందుకు ఇంకేం లేదు. సో మీకు 8 out of 8 కావాలంటే డయాగ్రామ్ నేర్చుకోవాలి. నాకు 8 out of 8 ఏం అక్కర్లేదు సార్, నాకేమంతే కంపల్సరీ కాదు అంటే 7 మార్క్స్ వేసినా చాలు. ఓకే, చూడండి ఇప్పుడు నాన్న ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే మీరు రాయాలో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, చూడండి అన్నిటికన్నా ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అని హెడ్డింగ్ పెడతారు. అది రాసిన తర్వాత ఫస్ట్ పేజ్ లో పెట్టిన తర్వాత రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్, యాక్చువల్గా రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఏమంటాం మనం? అన్నిటికన్నా ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ మనం మాలిక్యులర్ సిజర్స్ అంటాం. సో ఫస్ట్ ఆ పాయింట్ రాస్తారు. సో ద ఫస్ట్ పాయింట్ దట్ యూ విల్ బి మెన్షనింగ్ ఇస్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ మనం మాలిక్యులర్ సిజర్స్ అని కూడా అంటాము అన్నది ఫస్ట్ పాయింట్ మీరు మెన్షన్ చేస్తారు. రెండో పాయింట్ ఏదైతే ఉందో, రెండో పాయింట్ వచ్చేసి ఫస్ట్ రికగ్నైజ్డ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఏమిటి? ఓకే, దట్ ఈస్ హింటు ఎంజైమ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ డిస్కవర్డ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్. ఓకే, అయిపోయింది. మరి ఇప్పుడు రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఏం చేస్తున్నారు నాన్న, అది మనం రాయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఈ పాయింట్ కంపల్సరీగా రాయాలి. చూడండి. ఓకే, ఈచ్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఫంక్షన్స్ బై ఇన్స్పెక్టింగ్ ద లెంత్ ఆఫ్ ద DNA సీక్వెన్స్. It will recognize a specific sequence, binds to the DNA and cuts the each of the strand at the double helix at specific positions in their sugar phosphate backbone. ఈ పాయింట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్. దిస్ పాయింట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇందులో మనం కరెక్ట్ గా చెప్తున్నాము. యాక్చువల్గా ఏంటంటే రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఏం చేస్తున్నది అన్నది చెప్తున్నాం అనమాట ఇందులో. ఓకేనా, డన్. సో చూడండి ఇక్కడ మనకి రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఏం చేస్తుంది? ద రెస్ట్రిక్షన్ ఎంజైమ్ will inspect the length of the DNA and will cut the DNA at specific recognition sequences known as palindromic sequence. Okay, sarena? This palindromic sequence will be up to 6 bases in length and rastaru. Okay, sarena? Respiration plants option పెట్టుకుంటారా? పెట్టుకోండి, పెద్ద ఉంటది, మీకు పెద్ద ఉంటది. అన్నిటికన్నా ఈజీ రెస్పిరేషనే, అది మీరు ఆప్షన్ పెట్టుకుంటారా? పెద్ద ఉంటుంది మీకు. ఒకసారి ఏం చేశారో చెప్తాను, మన వాళ్ళు ఏం చేశారో ఒకసారి చెప్తా. ఒక ఐపీ పేపర్లో ఏం చేశారంటే, ఓకే స్టూడెంట్స్ ఏం చేశారు, రెస్పిరేషన్ ఏదైతే ఈ గ్లైకాలసిస్ క్రెబ్స్ సైకిల్లో ఉన్న ఈ స్టెప్పులు బాగా గుర్తుండట్లేదు. ఓకే, ఈ rDNA టెక్నాలజీ ఏదైతే ఉందో దీంట్లో ఏదో మూడు అంత పారాగ్రాఫ్ ఇలా బట్టి కొట్టుకుని గోకి రావచ్చు అనేసి ఏం చేశారో తెలుసా? బయోటెక్నాలజీ ఇంకా టిష్యూ కల్చర్ చదువుకొని వెళ్ళారు. ఓకే, బయోటెక్నాలజీ టిష్యూ కల్చర్ చదువుకొని వెళ్ళిపోయారు. ఓకే, దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు తెలంగాణ 2023 క్వశ్చన్ పేపర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి. సో బయోటెక్నాలజీ ఇంకా టిష్యూ కల్చర్ చదువుకొని వెళ్తే అక్కడ వెళ్తే వాళ్ళు క్యాల్విన్ సైకిల్ ఇచ్చారు, ప్రాసెసెస్ ఆఫ్ rDNA టెక్నాలజీ ఇచ్చారు, మైక్రోబ్స్ ఇన్ సివేజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ఇలాంటప్పుడు ఏం చేస్తారు? అయిందా లేదా తలనొప్పి? మీరు ఫర్ సపోజ్ బయోటెక్నాలజీని ఆప్షన్లో పెట్టుకొని ఉంటే, ఫర్ సపోజ్ మీరు రెస్పిరేషన్ ఇంకా టిష్యూ కల్చర్ చదివారు అనుకోండి, అప్పుడైతే ఇంకా పెద్ద బొక్క, అది ఇంకా పెద్ద బొక్క, అసలు ఏ క్వశ్చన్ రాదు అలాంటప్పుడు. ఇది ఇలా గోవింద గోవింద అది అయింది విషయం, అక్కడ అది విషయం అయింది. ఓకే, సో అందుకే నేను ఈ ఆప్షన్లు పెట్టుకొని ఏదైతే యాక్చువల్గా ప్రాసెస్ ఉందో దాంట్లో బిలీవ్ చేయను. సరే, మీకు ఒక క్వశ్చన్ చాలా టఫ్గా ఉన్నది, మీకు గుర్తుండట్లేదు, అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే
ఆ క్వశ్చన్లోని మెయిన్ ఇంపార్టెంట్ హెడ్డింగ్స్ రాసుకొనైనా రావాలి కనీసం. అప్పుడు 3-4 మార్కులు వేసేస్తారు మీకు. మీకు 8 మార్క్స్ పడకపోయినా అట్లీస్ట్ 4-5 మార్కులైనా వస్తాయి కదా. అంతేగాని 0 మార్కులు ఎందుకు మనకి. మీరు ఆప్షన్ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే మీరు చదవరు ఆ క్వశ్చన్. ఆ చదవకపోవడం వల్ల ఏమవుతుంది, సడన్ గా వేరే క్వశ్చన్ కొత్తగా వచ్చినప్పుడు అట్లీస్ట్ ఈ ఆప్షన్ పెట్టుకోకుండా మీరు కొంచెం చూసుకొని వెళ్ళారు, దాన్ని ఎంతో కొంత రాసుకొని వస్తారు. ఓకే, పదండి. నౌ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్, ఈచ్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ రికగ్నైజెస్ ఎ స్పెసిఫిక్ పాలిండ్రోమిక్ సీక్వెన్స్ ఇన్ డిఎన్ఏ. ఇదంతా ఒకే పాయింట్ అన్నమాట మనకి. ఓకే, అండ్ దిస్ పాయింట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ యాజ్ ఐ టోల్డ్. ఓకే, ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్ అయింది. ఇప్పుడు మనకి యాక్చువల్ గాను ఓకే ఈ పాలిండ్రోమిక్ సీక్వెన్స్ రాయాలి మీరు, చాలా ఇంపార్టెంట్. ఈకో R1 ఒక ఫర్ సపోజ్ దెర్ ఇస్ ద రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఈకో R1 హ్యాస్ ద ఫాలోయింగ్ పాలిండ్రోమిక్ సీక్వెన్స్ అని రాసి మీరు ఇక్కడ రాస్తారు. 5' to 3', 3' to 5', GAATTC GAATTC రాస్తారు. ఓకే, రాసేసి ఓకే ఇది ఎక్కడ కట్ చేస్తుంది అంటే మనకి ఇక్కడ G ఇంకా A మధ్యన కట్ చేస్తున్నట్టు ఇలా చూపిస్తారు. నేను మీకు చూపిస్తాను చూడండి. ఇగో ఇలా G ఇంకా A మధ్యన. ఇప్పుడు మీరు అంటారు సార్ నాకు ఇది గుర్తుండదు, ఇది చాలా మరీ పెద్దగా ఉన్నది, నాకు ఇది అర్థం కావట్లేదు అంటారు. అప్పుడు మీరేం చేస్తారు, నేను ఇలా రాస్తున్నాను, అలా రాయండి మీరు. 5' GAATTC 3' GAATTC 3' రాస్తారా? రాసి ఓకే G ఇంకా A మధ్యన ఇలా ఆరో పెట్టండి, ఇక్కడ G ఇంకా A మధ్యన ఇలా ఆరో పెట్టండి. ఓకే, సో ఈ సైడ్స్ లో మనకి రెస్ట్రిక్షన్ ఎంజైమ్ కట్ చేస్తుందని చూపిస్తున్నట్టు అనమాట మీరు. ఓకే, అయిందా? ఓకేనా? సో ఇప్పుడు ఇదంతా రాసిన తర్వాత ఓకే లాస్ట్ లో మీరు రాస్తారు ఓకే దిస్ విల్ క్రియేట్ స్టిక్కీ ఎండ్స్ రాస్తారు. దిస్ విల్ ఫార్మ్ sticky ends okay which can be easily joined by ligase. అంతే. ఎన్ని పాయింట్లు అయ్యాయి నాన్న? ఇది 2 పాయింట్లు కలిపి ఒకే పాయింట్ అనుకుందాం, సింగిల్ లైన్లు. ఒకటి ఇది 2వ పాయింట్, 3వ పాయింట్, 4వ పాయింట్ రికగ్నిషన్ సీక్వెన్స్ ఏంటో రాసి ఇది రాస్తారు. ఓకే, 4వ పాయింట్ 5వ పాయింట్ ఇది, 6వ పాయింట్ వచ్చేసి స్టిక్కీ ఎండ్స్ ఫార్మ్ అవుతాయి, లైగేస్ దీన్ని ఈజీగా జాయిన్ చేయాలి. అయిపోయింది 6 పాయింట్లోని. ఇంత రాయగలుగుతారా? చాలు, ఇంత రాస్తే సరిపోతుంది రెస్ట్రిక్షన్ ఎండ్. ఇంకా ఎక్కువ అక్కల బోల్డ్ అంత ఇంకా ఉన్నది మీకు మీరు రాయడానికి, కానీ నేను వద్దంటాను. ఇంకా అయింది లైగేస్. ఇప్పుడు ఇంత రాస్తే మీకు 3 మార్కులు అక్కడ పడతాయి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ కి. నెక్స్ట్ వచ్చేసి మనకి లైగేస్ ఏం చేస్తున్నది? లైగేస్ యాక్ట్స్ యాజ్ మాలిక్యులర్ గ్లూ. ఇది ఒకటే రాయాలి దీంట్లో, పెద్దగా ఏమీ లేదు దీంట్లో. ఇట్ యాక్ట్స్ యాజ్ మాలిక్యులర్ గ్లూ. ఓకే, డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ కెన్ బి జాయిన్ టుగెదర్ యూజింగ్ డిఎన్ఏ లైగేసెస్. అంతే, దీంట్లో పెద్దగా ఇంకా రాయడానికి ఏమీ లేదు రండి, పర్వాలేదు. కానీ మనం నెక్స్ట్ వచ్చి క్లోనింగ్ వెక్టర్స్ గురించి రాయడానికి బోల్డ్ అంత ఉన్నది. ఓకే, కంపారిటివ్ గా క్లోనింగ్ వెక్టర్ కి మీకు మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. మ్యాటర్ ఎంత ఎక్కువ ఉన్నా కూడా మీకు మార్కులు మాత్రం 3 మార్కులే ఉంటాయి దానికి. సో అనవసరంగా చాలా ఎక్కువ మ్యాటర్ మీరు రాసేసి కూడా చేసేదేమీ లేదు. సో లెట్ us ట్రై టు రిడ్యూస్ ది మ్యాటర్ లిటిల్ బిట్. సో దానికోసం నేను ఒక ఐడియా ఉంది, నేను అది చేద్దాం అవ్వండి. కొంచెం ఇది మీకు అందరికీ డీటెయిల్గా కనిపించాలి అంటే ఓకే 1 minute. సరే, పదండి. సో ఫస్ట్ లైగేసెస్ గురించి చెప్తున్నాను కదా నేను. లైగేసెస్ కెన్ బి జాయిన్ టుగెదర్ యూజింగ్ డిఎన్ఏ లైగేసెస్. ఓకే, దే ఆర్ నోన్ యాజ్ మాలిక్యులర్ గమ్స్ అని రాస్తాం. ఓకే, అయిపోయింది. ఇంత హెడ్డింగ్ పెట్టేసి రాస్తారు, ఇంత లైగేస్ అని హెడ్డింగ్ పెట్టి ఆ 2 లైన్లు రాస్తే చాలు.
నెక్స్ట్ వచ్చేసి మనకి క్లోనింగ్ వెక్టర్స్ గురించి ఏం రాయాలో చెప్తున్నాను వినండి. ఓకే, క్లోనింగ్ వెక్టర్స్ ఏవైతే ఉన్నాయో క్లోనింగ్ వెక్టర్స్ అని హెడ్డింగ్ పెట్టిన తర్వాత ఓకే ఇవి ఏంటి అసలు వెక్టర్స్ అంటే ఏమిటన్నది మనకి ఇంపార్టెంట్. ఓకే, సో దే ఆర్ యూజ్డ్ యాజ్ అ క్యారియర్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ అ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఫారెన్ డిఎన్ఏ టు సూటబుల్ హోస్ట్ కాల్డ్ వెక్టర్. ఇది వీటిలో అందుకే వెక్టర్స్ అంటాము. ఓకే, the DNA used as a carrier for transferring the fragment of foreign DNA into a suitable host is known as vector అని రాసేస్తారు. రాసిన తర్వాత మనకి యాక్చువల్గా కామన్ గా యూజ్ చేసిన వెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఓకే అవేమిటన్నది రాస్తారు. ఓకే, సో ప్లాస్మిడ్స్, బ్యాక్టీరియోఫాజెస్, కాస్మిడ్స్, ఆర్టిఫిషియల్ క్రోమోసోమ్స్. దీంట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్లాస్మిడ్స్ ఇంకా బ్యాక్టీరియోఫాజెస్ గ్యారంటీగా రాయాలి. మీరు ఏది రాసినా రాయకపోయినా ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ప్లాస్మిడ్స్ ఇంకా బ్యాక్టీరియోఫేజెస్ కామన్లీ యూజ్డ్ వెక్టర్స్ ఆర్ ప్లాస్మిడ్స్ అండ్ బ్యాక్టీరియోఫేజెస్ అని రాస్తారు. రెండో పాయింట్ ఎన్ని పాయింట్లు అయ్యాయి మనకి? పాయింట్ ఒకటైంది. పాలిమరేజెస్ కూడా రాయొచ్చు. ఓకే, అదొక ఎక్స్ట్రా పాయింట్ కింద యాడ్ కావాలంటే చేసుకోవచ్చు మీరు. ఓకే, కానీ పాలిమరేజెస్ రాయకపోయినా కూడా పర్వాలేదు. ఓకే, మీకు మెయిన్ గా కావాల్సింది ఏంటి అంటే పాలిమరేజ్ గురించి రాస్తే ట్యాగ్ పాలిమరేజ్ గురించి రాయాలి. ట్యాగ్ పాలిమరేజ్ గురించి మీరు ప్రాసెసెస్ లో ఎలాగో రాస్తారు. ఓకే, సరేనా? సో మీరు కావాలంటే రాసుకోండి, పాలిమరేజెస్ కూడా రాసుకోండి. ఓకే, సరే. దాని తర్వాత ప్లాస్మిడ్స్ ఆర్ ఎక్స్ట్రా క్రోమోజోమ్. ప్లాస్మిడ్ గురించి రాస్తారు. ఓకే, ప్లాస్మిడ్స్ అంటే ఏమిటి? దే ఆర్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ సర్క్యులర్ డిఎన్ఏ మాలిక్యూల్స్ ఫౌండ్ ఇన్ ఆల్ బ్యాక్టీరియల్ స్పీషీస్. అది కాకుండా బ్యాక్టీరియోఫాజెస్ అంటే ద వైరసెస్ దట్ అటాక్ బ్యాక్టీరియా ఆర్ నోన్ as బ్యాక్టీరియోఫాజెస్ అని రాస్తారు. ఇవి 3 పాయింట్లు అయిపోయాయి మనకి. ఇప్పుడు మనకి ఇంకో 3-4 పాయింట్లు రాయాలి. ఈ పాయింట్లు రాయాలంటే మనం ముందుకు వెళ్ళాలి అండ్ క్లోనింగ్ వెక్టర్స్ లో కావాల్సిన ఫీచర్స్ ఏమిటన్నది రాయాలి. సో ఫర్ సపోజ్ మీరు డీటెయిల్ గా రాయడానికి మీకు ఓపిక ఉంది, కంటెంట్ మొత్తం నింపుతారు 2 పేజీల్లో, నా ప్రాబ్లం లేదంటే ఫైన్, వెరీ వెల్ అండ్ గుడ్, ఇది మొత్తం నేర్చుకోండి. లేదు నాకు అదంతా గుర్తుండదు సార్, నేను ఓన్లీ హెడ్డింగ్స్ రాసుకుంటాను చాలు అంటే అదేగైనా చేయొచ్చు, ఏం పర్వాలేదు. మాక్సిమం 1/2 మార్క్ 1 మార్కు తగ్గుతుందంటే మీరు ఏం చేస్తారు, ద క్లోనింగ్ వెక్టర్స్ పొసెస్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ అని రాసి ఫస్ట్ ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అని రాస్తారు. ఫస్ట్ మీరు ఏం రాస్తారు, ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ రాస్తారు. ఓకే, ఇది రాసి మీరు ఏం రాయాలి, అండ్ ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఎనీ క్లోనింగ్ వెక్టర్ అని రాసి వదిలేయండి చాలు. ఓకే, ఇట్ హెల్ప్స్ ఇన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ డిఎన్ఏ రెప్లికేషన్. ఓకే, ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ డిఎన్ఏ రెప్లికేషన్ అని రాసేసి వదిలేండి చాలు, ఇంకేం అక్కర్లా, ఒక లైన్. నెక్స్ట్ క్లోనింగ్ సైట్స్. క్లోనింగ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో క్లోనింగ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో వచ్చేసి మోస్ట్ కామన్లీ యూజ్ క్లోనింగ్ సైట్స్ ఆర్ ఈకో R1 అని రాసేసి ఓకే దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ రెస్ట్రిక్షన్ సైట్స్. ఓకే, అండ్ ఇక్కడ ఏమవుతున్నదో చూడండి, మెయిన్ గా చెప్పేస్తాను నేను మీకు. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు లింక్ ద ఏలియన్ డిఎన్ఏ ద వెక్టర్ నీడ్స్ టు హ్యావ్ వెరీ ఫ్యూ ప్రిఫరబుల్లీ రికగ్నిషన్ సైట్స్. ఓకే, సో మనకి దీనివల్ల ఏమవుతుంది, సో దీస్ క్లోనింగ్ సైట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ జీన్ క్లోనింగ్ అలాగా. ఓకే, సో దే ఆర్ ఇంపార్టెంట్ ఫర్ జీన్ క్లోనింగ్ అనమాట. దాని తర్వాత సెలెక్టబుల్ మార్కర్స్ హెల్ప్ ఇన్ రికాగ్నైజింగ్ ద ట్రాన్స్ఫార్మెంట్స్ అండ్ రికాంబినెంట్స్ అంతే. దాని తర్వాత లాస్ట్ మనకి వెక్టర్స్ ఫర్ లో మాలిక్యులర్ వెయిట్ రాయకపోయినా పర్వాలేదు కానీ సెలెక్టబుల్ మార్కర్ గురించి రాస్తారు ఒక లైను. ప్లాంట్స్ కోసం ఎగరోబాక్టీరియం, టీఏ ప్లాస్మిడ్, ఇంకా యానిమల్స్ లో రెక్ట్రోవైరసెస్ అని రాస్తారు. ఓకే, సో ప్లాంట్స్ లో ఎగరోబాక్టీరియం టుమెఫేషన్స్ ది టీఏ ప్లాస్మిడ్, ఇంకా యానిమల్స్ లో వచ్చేసి రెట్రోవైరసెస్ ది వెక్టర్. ఇది ఈ పాయింట్ రాసిన తర్వాత మనకి హోస్ట్ అయిపోయింది. సో మనకి టోటల్ గా ఎన్ని పాయింట్లు చెప్పాను నేను మీకు చూసుకున్నట్లయితే ఇది ఒక పాయింట్ చెప్పా. ఫస్ట్ క్లోనింగ్ వెక్టర్ అంటే ఏంటి, నంబర్ 1. నంబర్ 2 నేనేం చెప్పా, ప్లాస్మిడ్స్ ఇంకా బ్యాక్టీరియోఫేజెస్. ఇప్పుడు మీకు గుర్తుంటే ప్లాస్మిడ్ ఇంకా బ్యాక్టీరియోఫేజ్ గురించి రాయండి, లేదన్నా పర్వాలేదు. మూడో పాయింట్ ఏం రాస్తారు, ఓకే క్లోనింగ్ వెక్టర్స్ లో ఏమేమి ఉంటాయి, ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ హెడ్డింగ్ ఏమిటో ఒక లైన్ దాని గురించి, క్లోనింగ్ వెక్టర్స్ ఒక లైన్, సెలెక్టబుల్ మార్కర్ ఒక లైన్, వెక్టర్స్ ఫర్ ప్లాంట్స్ అనిమల్స్ ఒక లైన్. టోటల్ గా మనకి 6 పాయింట్స్ అయిపోయి 6 to 7 పాయింట్స్ రాస్తే చాలు మీకు మార్క్స్ దొరికిపోతాయి. వెయ్యాలి రూట్ మాడ్యూల్ డయాగ్రామ్ గ్యారంటీగా వెయ్యాలి. ఓకే ఓకే డన్ అయిపోయింది. ఓకే, లాస్ట్ వచ్చేసి హోస్ట్ ఆర్గానిజం కాంపిటెంట్ హోస్ట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ రికాంబినెంట్ డిఎన్ఏ అంతే రాసేసి ఆన్సర్ క్లోజ్. సో టూల్స్ కంప్లీట్ అయిపోయింది. టూల్స్ లో ఇంత రాస్తే 8 మార్క్స్ పక్కా. ఓకే,
సరే చాలు. ఇప్పుడు మీకు డయాగ్రామ్ ఎక్కడ వేయాలి అంటే ఫర్ సపోజ్ నాన్న చూడండి, ఫర్ సపోజ్ మీకు యాక్చువల్ గాను PBR 322ది ఒక డయాగ్రామ్ ఉంది, నేను మీకు అది నోట్స్ లో యాడ్ చేసేస్తాను. పెద్ద ఏం కష్టం కాదు, ఈజీ డయాగ్రామ్ అది. అది వేసుకుంటే వేసుకోండి, లేదు సార్ నాకు డయాగ్రామ్ గుర్తుండదు తలనొప్పి అన్నా కూడా పర్వాలేదు, అదేం పెద్ద కంపల్సరీ కాదు. ఈ క్వశ్చన్ కి డయాగ్రామ్ కంపల్సరీ కాదు. ఓకే, గుర్తుంటే వేయండి, లేదంటే లేదు, అంతే. ఓకే సరే అయిపోయింది చాలు. నెక్స్ట్ వచ్చేసి మనం వెళ్ళిపోదాం ఇంటూ ప్రాసెసెస్ ఆఫ్ DNA టెక్నాలజీ, rDNA టెక్నాలజీ. ప్రాసెసెస్ క్వశ్చన్ ఏదైతే ఉందో, ఓకే. సెలెక్టబుల్ మార్కర్సా, సెలెక్టబుల్ మార్కర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా? సెలెక్టబుల్ మార్కర్స్ అంటే ఏం లేదు నాన్న, ఈ టెట్రాసైక్లిన్, యాంపిసిలిన్ రెసిస్టెన్స్ జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే యాక్చువల్ గా వెళ్ళి రెస్ట్రిక్షన్ ఎంజైమ్ కట్ చేస్తుంది. కట్ చేసినప్పుడు అవి ఇన్యాక్టివేట్ అయిపోతాయి. అక్కడ వెళ్ళి మన ఫారెన్ పీస్ ఆఫ్ DNA ఏదైతే ఉందో, మన డిజైర్డ్ పీస్ ఆఫ్ DNA దాన్ని లింక్ చేస్తాం. లింక్ చేసినప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్ గాను అది కట్ చేసి కొత్త సెగ్మెంట్ ఆఫ్ DNA యాడ్ అయింది కాబట్టి ఆ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ జీన్ ఏదైతే ఉందో ఇన్యాక్టివేట్ అయిపోతుంది. ఓకే, దాన్ని ఇన్సర్షనల్ ఇన్యాక్టివేషన్ అంటాం. అవంతా ప్రాసెస్ మీరు నేర్చుకోవాలంటే బయోటెక్నాలజీలో నేను డీటెయిల్ గా చెప్పాను, అది చూసుకోండి. అర్థమైందా? సో ఇప్పుడు మీకు అంత డీటెయిల్ గా నేను చెప్పట్లేదులేండి. ఓకే, అది చాలా లేట్ అయిపోతుంది మనకి. బట్ అది మీకు చాలా డీటెయిల్ గా తెలియాలంటే బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ ఏదైతే చాప్టర్ ఉందో రీసెంట్ గా కవర్ చేశాను ఈ ఛానల్లోనే, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. దాంట్లో చాలా బాగా చెప్పాను, హాయిగా బోల్డ్ టైం తీసుకొని చెప్పాను. స్లోగానే చెప్తున్నానమ్మా నాన్న చంద్రమోహన్, స్లోగానే చెప్తున్నాను. నేను ఇంకా స్లో చెప్పానంటే ఇంకా సగం మంది చాలా అనుకొని వెళ్ళి పడుకుంటారు, ఇంకా నిద్ర వస్తుంది ఇంకా దీనికన్నా స్లో చేశానంటే. ఇప్పుడు నాన్న వేరియస్ ప్రాసెసెస్ ఆఫ్ rDNA టెక్నాలజీ, వేరియస్ ప్రాసెస్ ఆఫ్ rDNA టెక్నాలజీ ఏదైతే ఉన్నదో అందులో మీకు ఫ్లో చార్ట్ ఇంపార్టెంట్. ఈ స్టెప్స్ ఏదైతే ఫ్లో చార్ట్ ఉందో ఇది రాయాలి. ఈ 7 స్టెప్పులది ఫ్లో చార్ట్ వేయాలి మీరు. ఈ 7 స్టెప్లు ఏవైతే ఉన్నాయో దీనిది ఫ్లో చార్ట్ వేయాలి, చాలా ఇంపార్టెంట్. ఈ 7 స్టెప్పులది ఫ్లో చార్ట్ వేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీరు ఆన్సర్లో ఏం రాస్తారు? ద వేరియస్ స్టెప్స్ ఆఫ్ rDNA టెక్నాలజీ ఆర్ అని రాసి ఈ స్టెప్పులు రాసి ఈ స్టెప్పులను ఒక ఫ్లో చార్ట్ లో రాయాలి ఇలాగా, అంతే చాలు. చాలు ఇంత రాస్తారు అనుకోండి, దీనికి అవుట్ ఆఫ్ టోటల్ గా 8 మార్క్స్ లోని 2 to 3 మార్క్స్ ఈ ఫ్లో చార్ట్ కి వేసేస్తారు మీకు, అంతే. ఈ స్టెప్స్ ని ఒక ఫ్లో చార్ట్ లో రాయాలి మీరు. ఓకేనా? సో ద వేరియస్ స్టెప్స్ ఆఫ్ rDNA టెక్నాలజీ ఆర్ isolation of genetic material DNA, cutting of DNA at specific locations, isolation of desired DNA fragment, insertion of isolated DNA into suitable vector, introduction of rDNA into host, selection of transformed host cell, obtaining the foreign gene product. ఈ స్టెప్పులు 7 ఉన్నాయి కదా, ఇది ఎగ్జాక్ట్ గా లేస్తే ఒక 3 మార్కులు పడతాయి. ఇప్పుడు మిగతా 5 మార్కులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ ఒక్కొక్క స్టెప్ ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. సో మ్యాటర్ పెద్దగా ఉంటుంది మనకి దీంట్లో, ప్రాసెసెస్ లో మనకి మ్యాటర్ ఎక్కువ ఉంది. ఓకేనా? సో మీరు ఈ పర్టికులర్ డయాగ్రామ్ వేద్దాం అనుకుంటే ఇది వేసుకోవచ్చు, లేదు మీకు గుర్తు లేదు అంటే కూడా పర్వాలేదు. మీరు మెయిన్ ఆ స్టెప్స్ ని ఫ్లో చార్ట్ లో రాయాలి. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక్కొక్క స్టెప్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ సీవేజ్ ట్రీట్మెంటా? ఇప్పుడు చూడండి నాన్న, నేను చదవను. సరే ఓ పని చేయండి, నేను ఇప్పుడు సీవేజ్ ట్రీట్మెంట్ ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరైతే క్యాల్విన్ సైకిల్ సీవేజ్ ట్రీట్మెంట్ చదవపోదాం అనుకుంటున్నారో, నా వల్ల కాదు సార్ నేను చేతులు ఎత్తేస్తున్నాను, గోవిందా గోవిందా నా వల్ల కాదు అంటున్నారు, వాళ్ళందరికీ నేను బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అట్లీస్ట్ అది మైండ్ లో పెట్టుకొని వెళ్ళిపోండి. రేపు అది సడన్ గా వచ్చిందంటే ఎంతో కొంత రాయడానికి మీకు యూస్ఫుల్ అవుతుంది. మీకు చదవాలని లేదు అంటే మీరు అట్లీస్ట్ అదైనా చేయాలి. ఓకేనా? సరే డన్. ఆల్ రైట్, 2 లెసన్స్ చాలా. ఎవరు చెప్పారు 2 లెసన్స్ చాలా? నేను ఎప్పుడు చెప్పలే, నేను చెప్పలే 2 లెసన్స్ చాలని. 3 లెసన్లు చదవాలి. ఓకే పదండి. సరే నా ఇప్పుడు ఐసోలేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్లో మీరు ఆ స్టెప్ అంతటిని ఎక్స్ప్లెయిన్ చేయాలబ్బా. ఇప్పుడు ఇది చాలా లెందీ క్వశ్చన్. ఈ క్వశ్చన్ మీకు 3 పేజీలు పోతాయి. ఓకే, సో దీంట్లో నేను ఓవర్ డీప్ గా వెళ్ళను. జెనెటిక్ మెటీరియల్ ఐసోలేట్ చేయడం అంటే ఏంటి నాన్న? బేసిక్ గా డిఎన్ఏని ఐసోలేట్ చేయడం అంటే మీరు డిఎన్ఏని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ తప్ప మిగతా అన్ని ఎంజైమ్స్ వేసేయాలి. ప్లాంట్ సెల్స్ అయితే సెల్యులేజ్ వేయాలి, బ్యాక్టీరియల్ సెల్స్ అయితే లైసోజైమ్ వేయాలి, ఫంగల్ సెల్స్ అయితే కైటినేజ్ వేయాలి. ఓకే, ఇవన్నీ ఉంటాయి. మిగతా మాలిక్యూల్స్ కోసం కార్బోహైడ్రేజెస్, ప్రోటీయేజెస్, లైపేజెస్, ఆర్ఎన్ఏజెస్ అన్ని వేసి అన్ని మాలిక్యూల్స్ డైజెస్ట్ అయిన తర్వాత డిఎన్ఏ కోసం డిఎన్ఏస్ మాత్రం వేయం. ఆ డిఎన్ఏస్ వేయకపోవడం వల్ల డిఎన్ఏ మాత్రం మిగిలిపోతుంది థ్రెడ్ ఫార్మ్ లోని. దాన్ని స్పూలింగ్ చేస్తాం. ఓకే, తీసి దాంట్లో ఫస్ట్ చిల్డ్ ఇథనాల్ వేస్తాం, వేసి దాన్ని స్పూలింగ్ చేసి తీస్తాం అనమాట. ఇది ప్రాసెస్. ఓకే డన్. దాని తర్వాత రెండోది వచ్చేసి మనకి కటింగ్ ఆఫ్ డిఎన్ఏ అట్ స్పెసిఫిక్ లొకేషన్స్. డిఎన్ఏ ఏదైతే ఉందో దీన్ని మనం యాక్చువల్ గాను స్పెసిఫిక్ లొకేషన్స్ లో కట్ చేయాలి. ఓకే, దీనికోసం ఏం చేస్తాం? డిఎన్ఏ ఇస్ కట్ ఎట్ స్పెసిఫిక్ లొకేషన్స్ యూజింగ్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ అని రాసేసి ఊరుకోండి చాలు, దానికన్నా ఎక్కువ కల్లా. మూడో స్టెప్ వచ్చేసి ఐసోలేషన్ ఆఫ్ డిజైర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్.
దీన్ని మనం దేని త్రూగా చేస్తున్నాం? ద ఐసోలేషన్ ఇస్ డన్ బై యూజింగ్ అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరసిస్. ఓకే, ఇప్పుడు మీకు అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరసిస్ ఎక్స్ప్లెయిన్ చేయాలని లేకపోయినా పర్వాలేదు. దాని తర్వాత దాన్ని విజువలైజ్ చేయడానికి యూవి రేస్ కింద ఇథీడియం బ్రోమైడ్ వేసి మనం దాన్ని విజువలైజ్ చేస్తాం. ఇంకా మనకు కావాల్సిన డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ని ఎల్యూజన్ త్రూగా కట్ చేసి తీస్తాము, అది రాస్తారు. ఫోర్త్ స్టెప్ లో వచ్చేసి ఇన్సర్షన్ ఆఫ్ ఐసోలేటెడ్ డిఎన్ఏ ఇంటూ సూటబుల్ వెక్టర్. సో మనకు ఏదైతే క్లోనింగ్ వెక్టర్ ఉందో ఆ క్లోనింగ్ వెక్టర్ సెలెక్ట్ చేసి మనం దాంట్లో కావాల్సిన ఏదైతే డిజైర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఉందో అటాచ్ చేస్తాము డిఎన్ఏ లైగేస్ తోటి. మనకి ఆ డిఎన్ఏ ఫార్మ్ అయిపోయింది, రికాంబినెంట్ డిఎన్ఏ అని రాస్తాం. దాని తర్వాత ఫిఫ్త్ స్టెప్ లో వచ్చేసి మనకి ఓకే ఇంట్రొడక్షన్ ఆఫ్ రికాంబినెంట్ డిఎన్ఏ టు హోస్ట్ సెల్. ఇప్పుడు మనకి ఇందులోనే చూడండి మనకి ఇన్సర్షన్ ఆఫ్ ఐసోలేటెడ్ డిఎన్ఏ ఇంటూ సూటబుల్ వెక్టర్, ఇంకా పీసీఆర్ మెథడ్ ఏదైతే ఉందో వస్తుంది. ఇప్పుడు మీరు పీసీఆర్ మెథడ్ ఏదైతే ఉందో ఇది మీరు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు. సో మీకు గుర్తు లేదనుకోండి పర్వాలేదు, అట్లీస్ట్ ఒక పాయింట్ రాసేయండి పీసీఆర్ గురించి. పీసీఆర్ ఈజ్ అ మెథడ్ యూస్ టు మేక్ మల్టిపుల్ కాపీస్ ఆఫ్ ద డిఎన్ఏ ఆర్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్. రాస్తే ఊరుకోండి, కనీసం అట్లీస్ట్ అది చూస్తారు మీరు పీసీఆర్ గురించి రాసారో లేదో. ద పీసీఆర్ పాయింట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఏదైతే పాయింట్ మీకు చాలా ఇంపార్టెంట్ వాటిని హైలైట్ చేస్తాను నేను. సో పీసీఆర్ పాయింట్ ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్ మీకు ఈ క్వశ్చన్ లోని. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి అన్ని పాయింట్లు హైలైట్ చేద్దాం. ఓకే, ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఎలా డైజెస్ట్ చేస్తున్నాం దాన్ని అనేసి. ఓకే, ఈ పాయింట్ ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి వచ్చేసి ఈ ఇథనాల్ స్టెప్ ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్, ఇది యాడ్ చేయాలి. ఓకే, దాని తర్వాత ఇక్కడ రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ ఏదైతే ఉందో దాంతో కట్ చేస్తాం అన్నది రాస్తాం, ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి మనకి అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరసిస్ ఏదైతే ఉందో అది వాడి మనం సపరేట్ చేస్తున్నాము, ఇథీడియం బ్రోమైడ్ అనేది యాడ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత సదర్న్ బ్లాటింగ్ టెక్నిక్ త్రూగా మనం ఫైనల్ డిజైర్ టెక్నిక్ సపరేట్ చేస్తున్నాం అన్నది రాయాలి. దాని తర్వాత ఫోర్త్ లో వచ్చేసి మనకి ఓకే సూటబుల్ వెక్టర్ లో యాడ్ చేసినప్పుడు మనకి rDNA ఫార్మ్ అయింది అన్నది రాస్తారు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి పీసీఆర్. ఇప్పుడు ఇంట్రొడక్షన్ ఇంటూ హోస్ట్ సెల్ లో మెథడ్స్ పేరు రాయండి చాలు, డీటెయిల్ గా రాయక్కర్లేదు. హీట్ షాక్ మెథడ్, మైక్రో ఇంజెక్షన్, జీన్ గన్ను, డిజార్న్ ప్యాథోజన్ వెక్టర్, దీని పేర్లు రాసుకొని వెళ్ళండి. ఈ 3-4 ప్రాసెస్లు ఉన్నాయని రాయండి చాలు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్ హోస్ట్ సెల్స్ ఏదైతే ఉందో అందులో మీకు ఏం చేస్తాం, సెలెక్టబుల్ మార్కర్ జీన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడుతూ ఉన్నాయండి చాలు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఫారెన్ జీన్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఫారెన్ జీన్ ప్రోడక్ట్ టార్గెట్ ప్రోటీన్ కోసం మనం యాక్చువల్గా జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడి తీస్తాము. ఓకే, అండ్ లాస్ట్ స్కేల్లో దాన్ని ప్రొడ్యూస్ చేస్తామని రాస్తారు. దట్స్ ఇట్, అయిపోయింది ఇంతే. దీనికన్నా ఇంకేవి చెప్పట్లేదు ఎందుకంటే మీకు బోల్డ్ ఉన్నది ఇంకా అయిపోతుంది. ఇప్పుడు మనకు వచ్చేసి ఏదైతే యాక్చువల్గా ప్లాంట్ బ్రీడింగ్ చాప్టర్ ఉందో. ఓకే, చూడండి మనకి రెండు క్వశ్చన్లు వస్తాయి దీంట్లోనే. ఓకే, స్ట్రాటజీస్ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఒకటి మనకి యు ఆర్ అ బాటనిస్ట్, మీరు ఒక బాటనిస్ట్ అయితే ఏం చేస్తారు అన్నది ఒకటి. రెండోది వచ్చేసి మనకి టిష్యూ కల్చర్. ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ గ్యారంటీ ప్రతి ఏడాది. ఇప్పుడు ఈసారి ఏం రావచ్చు, ఈసారి యాక్చువల్గా ఏం రావచ్చు, టిష్యూ కల్చర్ చాప్టర్ రావచ్చు, ఈ టిష్యూ కల్చర్ క్వశ్చన్ రావచ్చు. మీకు లాస్ట్ ఏదైతే ఉందో మా కాలేజ్లో ప్లాంట్ బ్రీడింగ్, టూల్స్, టిష్యూ కల్చరు, ప్రాసెస్ ఆఫ్ rDNA టెక్నాలజీ చదవండి చాలన్నారు. మరి రెస్పిరేషన్ ఎవరు చదువుతారు, క్రెబ్స్ సైకిల్, గ్లైకాలిసిస్ చదవరా? వస్తే ఏం చేస్తారు మరి చూసుకోండి, మరి నన్ను అడగండి. ట్రాన్స్లోకేషన్ ఆఫ్ షుగర్సా? అదేం లేదు నాన్న, అదేం అక్కర్లేదు. ట్రాన్స్లోకేషన్ ఆఫ్ షుగర్స్ ఏం అక్కర్లేదు. EAPCET బైపీసీకి బ్యాచ్ ఉంటుంది నాన్న, ఉంటుంది. ఓకే ఓకే సరే, అయితే వాళ్ళు వదిలేండి అని వాళ్ళు అంటారు. ఓకే, వాళ్ళు వదిలేండి అని వాళ్ళు అంటారు, కానీ నేను ఎప్పుడు చాయిస్ వదలమని చెప్పను. ఓకే, ఎప్పుడూ చాయిస్ వదలను. మీకు ఏదైతే క్వశ్చన్ మీరు అంటే చాయిస్గా వదులుదాం అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ మీరు పూర్తిగా వదిలేయకుండా అట్లీస్ట్ కొంచెం చూసుకొని వెళ్ళాలంటాను. వాళ్ళు అంటారబ్బా వద్దనే అంటారు వాళ్ళకి ఏం పోయిందన్న. మీరు ఎగ్జామ్ వాళ్ళు రాస్తారా మీరు రాస్తారా చెప్పండి? ఎగ్జామ్ మీరు రాయాలా వాళ్ళు రాస్తారా? ఓకే, అది ఎగ్జామ్ మీరు రాయాలి కాబట్టి మీరు ఎఫర్ట్ పెట్టాలి, వాళ్ళ మీద పెట్టుకుంటే అవ్వదు అది. పదండి సరే. నా ఇప్పుడు ఇందులో మనం ఏంటంటే బేసిక్గా యువర్ బాటనిస్ట్ లో సేమ్ అదే ఇక్కడ కూడాను ఫ్లో చార్ట్ ఇంపార్టెంట్. ఏవైతే స్టెప్స్ ఉన్నాయో ఆ స్టెప్స్ ను ఒక ఫ్లో చార్ట్ లా రాసేస్తే
మీకు అక్కడ ఒక 2-3 మార్కులు పడిపోతాయి. సో ఫర్ సపోజ్ మీరు ఈ క్వశ్చన్లో మొత్తం నేను క్వశ్చన్ గుర్తుపెట్టుకుందాం అనుకోవట్లేదు, ఆన్సర్ చాలా లాంగ్గా ఉన్నది, నాకు అర్థం కావట్లేదు, మినిమం స్టెప్స్ అయితే నాకు చెప్పండి అని మీరు అన్నారు అనుకోండి, స్టెప్స్ గురించి అయితే మాత్రం నేను చెప్తాను, వినండి. జెర్మ్ ప్లాజం కరెక్షను, 1 minute. ఓకే, జెర్మ్ ప్లాజం కలెక్షన్, evaluation selection of parents, cross breeding of 2 parents, selection of superior offspring, టెస్టింగ్ అండ్ రిలీజ్ ఆఫ్ న్యూ వెరైటీస్. ఈ 5 స్టెప్లు ఏవైతే ఉన్నాయో ఒక ఫ్లో చార్ట్ లో ముందు రాసేసేయండి. ఓకే, కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ వైరసెస్ లో డయాగ్రామ్, బేసిక్ డయాగ్రామ్ ఒకటి చెప్పేసేస్తాను, అది రాస్తే చాలా సరిపోతుంది మీకు. బేసిక్ డయాగ్రామ్ ఒకటి చెప్పేసేస్తాను, చాలా అది చెప్తాను నేను మీకు. ఓకే సరే, ఇప్పుడు 1 by 1 ఏం చేయాలో చూడండి. జర్మ్ ప్లాజం అంటే ఏంటి నాన్న? జర్మ్ ప్లాజం కలెక్షన్ అంటే ఏంటి? జర్మ్ ప్లాజం కలెక్షన్ అంటే ఏవైతే సీడ్స్ లేదంటే ప్లాంట్స్ ఏవైతే మనం సెలెక్ట్ చేసుకుంటున్నామో, ఓకే, దాంట్లో ఉన్న ఏదైతే యాక్చువల్గా బేసిక్ గా వాటిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో వీఆర్ సెలెక్టింగ్ ద ప్లాంట్స్ యాక్చువల్లీ. ఇప్పుడు ఫర్ సపోజ్ 2 ప్లాంట్స్ ఉన్నాయి, 2 యాపిల్ ప్లాంట్స్, ఒక మంచి యాపిల్ వెరైటీ మనం డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు బాటనిస్ట్, మీరు ఒక మంచి యాపిల్ వెరైటీ డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. మీ దగ్గర 2 యాపిల్ వెరైటీస్ ఉన్నాయి. ఒకటి చాలా టేస్టీగా క్రంచీగా ఉంటుంది, కానీ దీని షెల్ఫ్ లైఫ్ బాగాలేదు, త్వరగా పాడైపోతుంది. ఇంకోటి టేస్టీగా లేదు, క్రంచీగా లేదు, కానీ దాని షెల్ఫ్ లైఫ్ చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది. సో మీరు ఏం చేస్తారు? వీటి రెండింటి మధ్యన ప్లాంట్ బ్రీడింగ్ చేస్తున్నారు. సో మీరు జర్మ్ ప్లాజం కలెక్షన్ అంటే ఈ 2 ప్లాంట్స్ అయినా లేదంటే వాటి సీడ్స్ ని కలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట, సెలెక్ట్ చేసుకుంటున్నారు వాటిని. దాని తర్వాత రెండోది ఇవాల్యుయేషన్ సెలెక్షన్ ఆఫ్ పేరెంట్స్. ఇప్పుడు ఏదైతే మనం తీసుకుంటున్నామో 2 ప్లాంట్స్, ఏ ప్లాంట్ అది మనం పాలిన్ తీసుకుంటున్నాము, ఏ ప్లాంట్ ఇది యాక్చువల్గా మనం ఎగ్ యూటిలైజ్ చేసుకోబోతున్నాం అంటే స్టిగ్మా, అవి 2 మనం చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. దాని గురించి మరి ఇవాల్యుయేషన్ సెలెక్షన్ ఆఫ్ పేరెంట్స్ గురించి రాసుకుంటాం. సో మనం పాలిన్ ఏ ప్లాంట్ నుంచి తీసుకుంటున్నాం, ఏ స్టిగ్మాకి వెళ్ళి దాన్ని యాక్చువల్ గాను పాలినేట్ చేస్తున్నాం అన్నది ప్రాసెస్ మీరు దీంట్లో రాస్తారు. ఓకే సరేనా? నెక్స్ట్ ముందుకెళ్ళి వచ్చేసి క్రాస్ బ్రీడింగ్ ఆఫ్ 2 పేరెంట్స్. ఇప్పుడు వీటి మధ్యన మనం క్రాస్ పాలినేషన్ చేపిస్తాం. దిస్ క్రాస్ పాలినేషన్ ఇస్ ఆర్టిఫిషియల్ క్రాస్ పాలినేషన్. ఆర్టిఫిషియల్ క్రాస్ పాలినేషన్ మనం చదువుకుంటాం. ఫర్ సపోజ్ ఒక బైసెక్షువల్ ఫ్లవర్ లో మనం క్రాస్ పాలినేషన్ చేస్తున్నాం అంటే దాంట్లో ఉన్న యాంథర్ సెల్ఫ్ పాలినేట్ చేసకుండా మనం ఇమాస్క్యులేషన్ చేస్తాం, ఇంకా బ్యాగింగ్ చేస్తాం. సో ఆ ప్రాసెస్ 2 ఇక్కడ రాస్తారు మీరు, ఇమాస్క్యులేషన్ అండ్ బ్యాగింగ్ ప్రాసెస్ గురించి. ఓకే, ఇమాస్క్యులేషన్ ఇంకా బ్రాగింగ్ అనేది చేస్తాము. ఓకే, చేసి మనం యాక్చువల్గా ఏం చేస్తామంటే క్లోజ్ చేసి పెట్టేస్తాం. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏవైతే మన ఫైనల్గా ఏవైతే ప్రాజనీ వచ్చిందో ఈ క్రాస్ పాలినేషన్, దాన్ని మనం హైబ్రిడ్ అంటాం. ఇప్పుడు ఈ హైబ్రిడ్స్ అన్ని మనకి యూస్ఫుల్ కావు, మనకి డిజైరబుల్ హైబ్రిడ్స్ సుపీరియర్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని అన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్షన్ ఆఫ్ సుపీరియర్ వెరైటీ చేస్తాం మనం. దీంట్లో మనం గ్రో చేస్తాం. వీటిని గ్రో చేసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏది మనకి కావాల్సిన సుపీరియర్ వెరైటీ. చేసిన తర్వాత లాస్ట్ వచ్చేసి టెస్టింగ్ అండ్ రిలీజ్ ఆఫ్ న్యూ వెరైటీస్. సో ఫైనల్ గా మనం దీంట్లో డిసీజ్ రెసిస్టెన్స్, ఫర్ సపోజ్ కొన్నిట్లో ఏం చేస్తారంటే కొన్ని ప్లాంట్స్ లో డిసీజెస్ ఉంటాయి, ఆ డిసీజెస్ ను ఓవర్కమ్ చేయడానికి వెరైటీస్ ని డెవలప్ చేస్తారు. ఎన్వైరన్మెంటల్ స్ట్రెసెస్, డ్రాట్ రెసిస్టెన్స్ అలాంటి వాటి కోసం కూడా కొత్త వెరైటీస్ ని డెవలప్ చేస్తారు. సో అది నిజంగా జరుగుతున్నదా లేదా అని టెస్ట్ చేసి ఈ వెరైటీస్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారు, సో దట్ ఫార్మర్స్ దీన్ని గ్రో చేయొచ్చు. కాబట్టి ఇది మొత్తం ప్రాసెస్ ఏదైతే యాక్చువల్ గా ప్లాంట్ బ్రీడింగ్ ఉందో. సో ప్లాంట్ బ్రీడింగ్ లో ఉన్న ప్రాసెస్ ఇది. ఇస్తాను పీడిఎఫ్, నేను మీకు ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఇచ్చేస్తాను, మీకు టెలిగ్రామ్ లో వస్తుంది. ఓకే డన్. నెక్స్ట్ డిస్క్రైబ్ టిష్యూ కల్చర్ టెక్నిక్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ టిష్యూ కల్చర్ ఓవర్ కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్ ఇన్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్? ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ టిష్యూ కల్చర్ టెక్నిక్. ఓకేనా, పదండి. బేబీ బుల్లెట్ మీకు పాస్ అవ్వడానికి ఫుల్ మార్క్స్ పడతాయో లేదో గ్యారంటీ లేదు, అర్థమైందా? అది ఓన్లీ పాస్ అవ్వడానికి అంతే. మీరు అసలు ఏమీ చదవలేదు అంటే పాస్ అవ్వడానికి కావాలి ఏదో ఒకటి అంటే అప్పుడు బేబీ బుల్లెట్. ఓకే సరే అయితే ఓకే, లాస్ట్ టిష్యూ కల్చర్కి వచ్చేద్దాం పదండి. ఎలాగోలా 8 మార్క్స్ లో చాయిస్ వదిలేస్తే బాగుంది కదా అని చాలా కష్టపడుతున్నారు. 8 మార్క్స్ లో చాయిస్ లో చాలా తలనొప్పులు రా నాన్న, ఇప్పుడే చెప్తున్నాను నేను మీకు. చూడండి, ఒకళ్ళు అంటారు గ్లైకాలసిస్, క్రెబ్స్ సైకిల్, rDNA టెక్నాలజీ టూల్స్ చదివితే చాలా. ఇంకోళ్ళు గ్లైకాలసిస్, క్రెబ్స్ సైకిల్, టిష్యూ కల్చర్, యువర్ బాటనిస్ట్ చదివితే చాలా అని. ఒక పాయింట్ ఏంటంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, బయోటెక్నాలజీ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది, మీకు ఏ చాప్టర్ నుంచి వచ్చినా రాపైనా. సో బయోటెక్నాలజీ స్కిప్ చేయకండి. మీకు ఆప్షన్లు కావాలంటే రెస్పిరేషన్లోనో లేదంటే ప్లాంట్ స్ట్రాటజీస్ చాప్టర్లో పెట్టుకోండి.
బయోటెక్నాలజీ చాప్టర్ ఎప్పుడు ఆప్షన్లో పెట్టుకోవద్దు, అక్కడి నుంచి క్వశ్చన్ ఎప్పుడు కంపల్సరీగా తీరుతుంది. ఓకే, సో ప్రిఫరబుల్గా మీకు గ్యారంటీగా వచ్చే క్వశ్చన్ అంటే టూల్స్ లేదంటే ప్రాసెసెస్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ ఎప్పుడును. సో ఆ 2 క్వశ్చన్లు అయితే మీరు గ్యారంటీగా చదవాలి, ఆప్షనే లేదు. ఓకే, పదండి నెక్స్ట్ టిష్యూ కల్చర్ టెక్నిక్. అండ్ అదేంటో ఏంటో చెప్తారు. ఫస్ట్ డిస్క్రైబ్ టిష్యూ కల్చర్ టెక్నిక్ అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఓవర్ ద ఇది. సో డిస్క్రైబ్ టిష్యూ కల్చర్ టెక్నిక్ కి 2 మార్క్స్ ఉంటుంది, మిగతా క్వశ్చన్ కి 6 మార్క్స్ ఉంటుంది. ఓకే, టిష్యూ కల్చర్ is the method of biological research in which fragments of tissue from a plant or an animal are transferred to an artificial environment in which they can continue to survive and function. ఓకే, దాని డెఫినేషన్ రాస్తారు. డెఫినేషన్ రాసిన తర్వాత ఓకే మీరు దాంట్లో స్టెప్స్ రాస్తారు. ఏంటి టిష్యూ కల్చర్లో ఉన్న స్టెప్స్ ఏంటి యాక్చువల్గాను? టిష్యూ శాంపిల్స్ క్రియేట్ ఫ్రమ్ ద పేరెంట్ ప్లాంట్, శాంపిల్ ప్లేస్డ్ ఇన్ అగార్ మీడియం కంటైనింగ్ న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్స్, samples develop into tiny plantlets, they are actually transferred into compost. ఇలా పూర్తి ప్రాసెస్ రాయండి. దిస్ ఇస్ నెంబర్ 1. రెండోది వచ్చేసి మీరు ఓకే ఇలా కూడా చేయొచ్చు. ఈ మొత్తం ప్రాసెస్ కూడా మీరు రాద్దాం అనుకుంటున్నారంటే ఇలాగైనా రాయొచ్చు. దిస్ ఇస్ ఆల్సో ఫైన్. ఓకే, ప్లాంట్ అని తీసుకున్నాం, ప్లాంట్ ఒక పార్ట్ తీసుకుంటే ఎక్స్ప్లాంట్, దాన్ని సర్ఫేస్ స్టెరిలైజేషన్ చేస్తాం, ఇనాకులేషన్ చేస్తాం, మీడియం ఇస్తాము, క్యాలస్ ఫార్మ్ అవుతుంది. ఆ క్యాలస్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి మనం ప్లాంట్లెట్స్ ని జనరేట్ చేస్తాము, దాన్ని ఫీల్డ్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఓకే, సో మీరు ఆ స్టెప్ అయినా రాయొచ్చు, ఈ స్టెప్ అయినా రాయొచ్చు. టిష్యూ కల్చర్ కి ఇది కంపల్సరీ, టిష్యూ కల్చర్ కి గ్యారంటీగా ఇలా చేయాలి. ఓకేనా? సో ఫర్ టిష్యూ కల్చర్ నేను ఇంకొక ఇంపార్టెంట్ మెటీరియల్ కూడా ఉన్నది, నేను ఆ మెటీరియల్ కూడా చూద్దాం అవ్వండి. నేను అది తీసి పెట్టాను యాక్చువల్గా మీకోసం. 1 minute. ఫ్లో చార్ట్ ఇంపార్టెంట్ టిష్యూ కల్చర్ ప్రాసెస్కి. టిష్యూ కల్చర్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లో ఫ్లో చార్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఏవైతే స్టెప్స్ ఉన్నాయో కూడా చెప్పేస్తాను నేను, చూడండి. ఓకే, స్టెప్స్ చెప్పేస్తాను చూడండి. ఓకే, సో failed to keep pace with the demand and to provide suddenly fast efficient systems, అప్పుడు టిష్యూ కల్చర్ డెవలప్ అయింది. రీజనరేషన్ ఆఫ్ హోల్ ప్లాంట్స్ ఫ్రమ్ ఎక్స్ప్లాంట్స్, ఎనీ పార్ట్ ఆఫ్ ప్లాంట్ టేకెన్ అవుట్ ఇన్ ఎంత ప్రాసెస్ ఉన్నది వదిలేండి. ఇప్పుడు మెయిన్ ఈ స్టెప్స్ రాయాలి. సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ యూజ్డ్ ఇన్ టిష్యూ కల్చర్ టెక్నిక్. చూడండి, ఎందుకు టిష్యూ కల్చర్ టెక్నిక్ కన్వెన్షనల్ ప్లాంట్ బ్రీడింగ్ కన్నా బెటరు అని అడుగుతున్నారు. ఇప్పుడు నార్మల్ గా ప్లాంట్ బ్రీడింగ్ ఎందుకు బెటర్ కాదంటే, ప్లాంట్ బ్రీడింగ్ లో మనకి స్పీడ్ లేదు, అక్యురసీ లేదు. సో మనం స్పీడింగ్ కి అక్యురసీ కోసం మనకు కావాల్సిన ఏవైతే యాక్చువల్ గా ప్లాంట్ బ్రీడ్ ఏవైతే ఫార్మ్ చేద్దాం అనుకున్నాం హైబ్రిడ్స్, అవి మనం ఫాస్ట్ గా ఫార్మ్ చేయడానికి, అక్యురేట్ గా ఫార్మ్ చేయడానికి మనం టిష్యూ కల్చర్ వాడతామని రాయాలి. రాసిన తర్వాత టిష్యూ కల్చర్ లోనే స్టెప్స్ రాసి టిష్యూ కల్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీడియం ఆఫ్ ప్రిపరేషన్, స్టెరిలైజేషన్ ఆఫ్ ది మీడియము, ఎక్స్ప్లాంట్ ప్రిపరేషన్, ఇలాంకులేషన్ ఆఫ్ ఎక్స్ప్లాంట్స్, ఇంక్యుబేషన్, ఈ స్టెప్పులు రాసి నేను ఇందాక ఏదైతే డయాగ్రామ్ మీకు చూపించానో ఆ డయాగ్రామ్ రాయాలి. ఈ డయాగ్రామ్ వేయాలి గ్యారెంటీ, ఇదంతా వేయాలి. మీరు వేసిన తర్వాత దీన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, అది. ఇప్పుడు నాన్న ముందుకెళ్ళి మీడియం ప్రిపరేషన్, న్యూట్రియంట్ మీడియం ఏదైతే ఉందో దాంట్లో కార్బన్ సోర్స్ ఉండాలి, ఆక్సిజన్స్, సైటోకైనిన్స్ ఉండాలి, ఏవైతే గ్రోత్ రెగ్యులేటర్స్ ఉన్నాయో, దాని తర్వాత పిహెచ్ ఉండాలి. మీడియం ని స్టెరిలైజ్ చేస్తారు. ఓకే, ఆటోక్లేవ్ లో స్టెరిలైజ్ చేస్తారు. ఏదైతే అగార్ మీడియం ఉందో అది రాస్తారు. ఎక్స్ప్లాంట్ ప్రిపరేషన్ అంటే ఏదైనా లివింగ్ టిష్యూ ప్లాంట్ ఏదైతే ఉందో, ఎస్పెషల్ గా మెరిస్టమ్ ఏదైతే ఉందో అదే తీసుకుంటారు ఎక్కువగాను. ఓకే, ఎపికల్ మెరిస్టమ్ ఏరియా. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇనాకులేషన్ ఆఫ్ ఎక్స్ప్లాంట్స్. ఓకే, సో ఎక్స్ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇనాకులేషన్ చేయాలి. ఓకే, ఇనాకులేషన్ చేసిన తర్వాత ఇంక్యుబేట్ చేయాలి 4 to 5 weeks వరకు ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్, ఇంకా గ్రోత్ హార్మోన్స్. అప్పుడు చిన్న చిన్న ప్లాంట్లెట్స్ డెవలప్ అవుతాయి. ఓకే, దాని తర్వాత లాస్ట్ లో వచ్చేసి మనకి దీంట్లో అడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి రాసిస్తారు అంతే. ఇప్పుడు నాన్న చూడండి, ఇప్పుడు మెయిన్ ఏంటంటే మీరు ఐదర్ ఈ పర్టికులర్ ఏదైతే ఫ్లో చార్ట్ అంతా ఉందో ఇది మీరు గుర్తుపెట్టుకోగలిగారు అనుకోండి. ఓకే, లేదు నాకు ఇదంతా యాక్చువల్గా గుర్తుండదు, ఓకే గుర్తుండదు నా వల్ల కాదు, 2 marks స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ బట్టి రాయొచ్చు. స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ బట్టి రాయొచ్చు ఏమిటి నాకే అర్థం కాలేదు మీరు అడిగింది. మీరు డయాగ్రామ్ కంపల్సరీ కాదు, ఫ్లో చార్ట్ కంపల్సరీ. డయాగ్రామ్ కన్నా ఫ్లో చార్ట్ కంపల్సరీ. ఓకే, సో ఈ డయాగ్రామ్ నేను ఎందుకు ఈ డయాగ్రామ్ ఏమంటున్నానంటే, ఈ డయాగ్రామ్ లో మీరు రఫ్ గా చూపిస్తున్నారు అనమాట ఏం జరుగుతున్నదో. మీరు తీసుకున్నారు, ఎక్స్ప్లాంట్ తీశారు, ఇనాకులేషన్ చేశారు, ఇంక్యుబేషన్ చేశారు, దాని తర్వాత ట్రాన్స్ఫర్ చేశారు. ఈ ప్రాసెస్ అంతా ఏదైతే ఉందో మీరు డీటెయిల్ గా చూపించారు దీంట్లో. అందుకు నేను ఇది మీకు రాయమని చెప్తున్నాను
అది విషయం. ఓకేనా, అంతే, దట్స్ ఇట్. అయిపోయింది అన్న, ఇంత రాస్తే ఈ క్వశ్చన్ అయిపోయింది, దట్స్ ఇట్, డన్. ఇప్పుడు మనకి దీంతో యాక్చువల్ గాను వీఆర్ డన్ విత్ 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇప్పుడు మనకు మిగిలిన ప్రాబ్లం ఏమిటి? ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్ దట్ వీఆర్ లెఫ్ట్ విత్? దట్ ఈస్ ద ఎక్స్ట్రా క్వశ్చన్స్. దట్ ఈస్ క్యాల్విన్ సైకిల్ క్వశ్చన్ ఒకటి, ఓకే, ఏదైతే క్యాల్విన్ సైకిల్ క్వశ్చన్ ఉందో ఆ క్యాల్విన్ సైకిల్ క్వశ్చన్ ఒకటి, మైక్రోజిమ్ హ్యూమన్ వెల్ఫేర్ క్వశ్చన్ ఒకటి. ఈ 2 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో రాబోయే 5-10 minutes లో నేను ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకే, లైట్గా వినేసుకోండి చాలు. మిగతాది మీరు ఎంత కావాలంటే మీరు చదువుకొని వెళ్ళొచ్చు. నేను మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ క్వశ్చన్ సడన్ గా వస్తే మీరు ఏం రాయాలో చెప్తాను అంతే. సో నేను దీన్ని చాలా డీటెయిల్డ్ గా చెప్పట్లేదు, పెద్ద పెద్ద ఆన్సర్లు మీరు రాయలేరు దీనికి, ఎందుకంటే దీనికి రావడానికి ఛాన్సెస్ తక్కువ. ఎందుకు టైం వేస్ట్ చేయాలి? ఫ్లో చార్ట్ ది పీడిఎఫ్ పెట్టేస్తాను నేను మీకు, ఫ్లో చార్ట్ ది పీడిఎఫ్ పెట్టేస్తాను నేను మీకు. ఓకే, సరేనా, డన్. సార్ 2 మార్క్స్ క్వశ్చన్స్ స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ప్రకారం రాయొచ్చా? స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ప్రకారం నాకు యాక్చువల్గా మీరు అడిగిన క్వశ్చన్ అంటే ఏమిటి, దీనికి ఏమైనా స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఉన్నది? చూడండి, 2 మార్క్స్ క్వశ్చన్ ఏంటో చెప్పేస్తాను నేను. ఎనీవేస్ లీవ్ దట్, స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ పక్కన పెడితే 2 మార్క్స్ క్వశ్చన్ ఎలా రాయాలో చెప్పేస్తాను. ఓకే, సో మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్కి ఒక 2 నుంచి 3 లైన్లో రాయాలి. ఓకే, అది. రెండోది వచ్చేసి 2 మార్క్స్ క్వశ్చన్స్ మనం గెస్ చేయడం. మీరు అడుగుతుంది 2 మార్క్స్ క్వశ్చన్ మనం గెస్ చేయొచ్చా, లేదు అంటే వెయిటేజ్ ప్రకారంగా రాయొచ్చా అంటే లేదు. దెర్ ఇస్ నో స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్. అంటే మనకు ఒక బ్లూ ప్రింట్ లేదు 2 మార్క్స్కి ప్రాపర్ గాను. ఈ చాప్టర్ నుంచే ఓకే 2 మార్క్స్ వస్తుంది, లేదంటే ఈ చాప్టర్ నుంచి 2 మార్క్స్ రాదు అనేసి చెప్పడానికి ఏమీ లేదు. 2 మార్క్స్ మీరు అన్ని చాప్టర్లు చదవాలి. యూ హ్యావ్ టు స్టడీ ఆల్ ద చాప్టర్స్ ఫర్ 2 మార్క్స్ క్వశ్చన్స్. మర్చిపోకండి ఈ విషయం. 60 out of 60 కావాలంటే, నాకు 60 out of 60 వద్దు, ఏ 50 చాలు అంటే పర్వాలేదు. మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఓకే నార్మల్గా ఇంపార్టెంట్ ఏవైతే నేను చెప్తానో చదువుకొని వెళ్తే ఒక 50 వరకు వచ్చేస్తుంది. 60 out of 60 కావాలనుకోండి, అన్ని క్వశ్చన్లు చదువుకొని వెళ్ళాలి, సింపుల్. నేను అన్ని చదివి వెళ్ళాను అబ్బా, అన్ని చాప్టర్లో 2 మార్కులు చదివా. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని చదివా. నేను చెప్పబోయే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే మీకు ఉన్నాయో అవి కూడా చదివాను. నేను కూడా ఇవే క్వశ్చన్ చదువుకొని వెళ్ళా. మీరు ఆలోచించండి, ఇప్పటి వరకు మారలేదు అది. 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మొత్తం అన్ని చాప్టర్ నుంచి అన్ని క్వశ్చన్లు చదువుకొని వెళ్ళాను. అప్పుడు వెళ్ళి నేను మొత్తం అటెంప్ట్ చేస్తే 60 out of 60 వచ్చింది నాకు, ఫస్ట్ ఇయర్లోని సెకండ్ ఇయర్లోని. బాటనీ జువాలజీ రెండిట్లో, బాటనీ జువాలజీ రెండిట్లోని నాకు 60 out of 60 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండిట్లో వచ్చింది. ఓకేనా, అది. పదండి నాన్న, లెట్ us గో హెడ్ విత్ క్యాల్విన్ సైకిల్. చూడండి నాన్న, క్యాల్విన్ సైకిల్లో మీరు రాయాల్సింది ఏంటి? క్యాల్విన్ సైకిల్ గురించి లైట్గా రాస్తారు. ఓకే, క్యాల్విన్ సైకిల్ గురించి లైట్గా రాస్తారు. నేను మీకు ఆ మెటీరియల్లోనే చూపించేస్తాను, అది ఆగండి, సో దట్ మీకు ఎంత రాయాలో చెప్పేస్తాను. ఓకేనా, సో 1 minute ఆగండి, ఒక నిమిషం. ఎంజైమ్స్ చాప్టర్ కదా ఇది, ఎంజైమ్స్ తర్వాతే వస్తుంది అది. ఇది ఈ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ క్యాల్విన్ సైకిల్. చూడండి ఇప్పుడు. ఓకే, పేపర్ వాల్యూ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ లైన్స్ ఉంటే మార్క్స్ వేస్తారు కదా, అలా ఫాలో అవ్వండి. అది ఫాలో అవ్వండి, కావాలంటే మీరు అది ఫాలో అవ్వండి. కానీ ఆ ఇంపార్టెంట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి క్వశ్చన్కి అది కూడా మీరు నేర్చుకొని వెళ్ళాలి కదా, మరి అది మీరు నేర్చుకొని వెళ్ళండి మరి. ఓకే, కరెక్ట్గాను. అది ఈ ఐపీ ఎగ్జామ్స్ అయిన తర్వాత నీట్ క్రాష్ కోర్స్ ఉంటుందమ్మా మీకు. March 28 తర్వాత నుంచి నీట్ది ఒక క్రాష్ కోర్స్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఆ క్రాష్ కోర్స్లో కావాలంటే మీరు జాయిన్ అయిపోవచ్చు, కావాలంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే, అది. ఓకే, సరేనా, డన్. మొదలెడదామా, పదండి. సో క్యాల్విన్ సైకిల్ కోసం మీరు ఏం చేస్తారు? క్యాల్విన్ సైకిల్ అంటే ఏంటో రాస్తారు. ఓకే, క్యాల్విన్ సైకిల్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఇట్ ఈస్ యాక్చువల్లీ అ ప్రాసెస్ ఇన్ విచ్ ద sugars are formed. Calvin cycle is a part of dark reaction in photosynthesis in which sugars such as glucose and starch are formed అని రాయండి.
రాసిన తర్వాత ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 స్టెప్స్. ఏంటి? కార్బాక్సిలేషను, రిడక్షను, రీజనరేషను. ఇప్పుడు కార్బాక్సిలేషన్లోని రిడక్షన్లో రీజనరేషన్ ఏదైతే ఉందో ఈ స్టెప్పులు ఏదైతే ఉన్నాయో ఈ స్టెప్పులు మీరు ఈజీగా గుర్తుపెట్టుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, ఫస్ట్ ఫ్లో చార్ట్ రాయాలి. ఈ స్టెప్పులు 3 ఉన్నాయని రాసి ఫ్లో చార్ట్ వేయాలి. ఏ ఫ్లో చార్ట్ వేస్తారు? ఈ ఫ్లో చార్ట్ వేస్తారా? నేను చెప్తాను ఒక ఫ్లో చార్ట్, అది వేయండి. ఈ ఫ్లో చార్ట్ కాదు, నేను ఒక ఫ్లో చార్ట్ చెప్తాను, అది వేయండి. ఇది అంటే ఇదేను సేమ్ ఫ్లో చార్ట్ ఏదైతే మీకు యాక్చువల్గాను ఎన్సీఆర్టీలో ఉందో అదే చూపిస్తున్నాను. ఈ ఫ్లో చార్ట్ ఏదైతే ఉందో అది రాయండి. స్క్రీన్ క్లియర్గా లేదా? ఫ్లాష్ కార్డ్స్ తీసుకోవచ్చమ్మా, కానీ అప్పుడప్పుడు నాకేమనిపిస్తుంది అంటే దాంట్లో మొత్తం అన్ని కవర్ అవ్వవు కదా టాపిక్స్. ప్రిఫరబుల్గా మీరు ఓన్ షార్ట్ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు మీకు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకునే టైం ఏదైతే ఉందో ఓకే, అప్పుడు అలాంటప్పుడు మీరు కావాలంటే ఫ్లాష్ కార్డ్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఓకే, ఐపీతో సంబంధించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఓకే. అండ్ లెట్ us రైట్ డౌన్ దిస్ రియాక్షన్స్. చూడండి మనకి ఏంటంటే ఈ పర్టికులర్ ఏదైతే స్టెప్ ఉందో దీంట్లో ఫస్ట్ రిబులోస్ 1,5 బిస్ఫాస్ఫేట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీకు ఈ స్టెప్ క్లియర్గా కనిపించట్లేదు, ఇది కనిపిస్తుంది మీకు క్లియర్గా ఓకే. సో రిబులోస్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఆర్ రుబిస్కో అని రాస్తారు. ఇక్కడ ఈ స్ట్రక్చర్స్ రాయకండి. ఇది ఏదైతే స్ట్రక్చర్ చూస్తున్నారు కార్బన్ స్కెలెటన్స్ ఉన్నాయి కదా, ఇది అక్కర్లేదులేండి, కార్బన్ స్కెలెటన్స్ అక్కర్లేదు, మిగతాదంతా ఫాస్ట్ చెప్తాను. RUBP 6 molecules of RUBP with 6 molecules of CO2 will give rise to 12 molecules of 3PGA. ఓకే, ఈ 3PGA ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్. దీన్నే మనం కార్బాక్సిలేషన్ స్టెప్ అంటాం. ఇదే మనకి కార్బాక్సిలేషన్ ఓకే. ఈ కార్బాక్సిలేషన్ స్టెప్ ఏదైతే ఉన్నదో ఫర్దర్ వెళ్ళి మళ్ళీ మనకి ఏం ఫామ్ చేస్తున్నది 12 molecules of G3P ఫార్మ్ అవుతున్నది. సో 12 molecules of 3PGA will form 12 molecules of G3P in the presence of 12 ATP, 12 ADP లో అవుతాయి, 12 NADPH లో 12 NADP ప్లస్ లో అవుతాయి ఓకే, చేస్తారు. సో మనకి ఏమవుతుంది? రిడక్షన్ అవుతుంది ఓకే. ఈ స్టెప్ రిడక్షన్ అని రాస్తారు. ఇప్పుడు ఇందులోని ఏం చేస్తారంటే ఈ 12 molecules of G3P ఏదైతే ఉందో దీంట్లో 2 molecules మనకి గ్లూకోజ్ ఫార్మేషన్కి వెళ్ళిపోతాయి. సో 2 molecules ఫర్ ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ అని రాసి రెస్ట్ ఆఫ్ ద 10 molecules మళ్ళీ మనకి RUBPని ఫార్మ్ చేస్తాయి. ఆ స్టెప్ మనం రీజనరేషన్ అంటాం. ఆ రీజనరేషన్ కోసం మళ్ళీ మనం మిగతా ఏవైతే 6 ATPలు ఉన్నాయో వాడేస్తాం. సో టోటల్గా 18 ATPలో 12 ఇక్కడ వాడాం, మిగతా 6 ఇక్కడ వాడి 6 ATPలు 6 ADPలకి కన్వర్ట్ అయిపోయింది. దట్స్ ఇట్, డన్, అయిపోయింది అంతే. ఇంకా దీని తర్వాత ఈ స్టెప్లు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరు రాసిన దాన్ని చూసి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి చాలు. నెక్స్ట్ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ ఏదైతే ఉందో దాంతో సంబంధించి చెప్పేస్తాను నేను మీకు. రండి, మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ క్వశ్చన్ వస్తే మీరు ఏం చేయాలి ఓకే. ఇప్పుడు రోల్ ఆఫ్ మైక్రోబ్స్ ఇన్ సీవేజ్ ట్రీట్మెంట్ అంటారు ఓకే. అప్పుడు ద మైక్రోబ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సీవేజ్ ట్రీట్మెంట్ ఎస్పెషల్లీ ఇన్ ద సెకండరీ ఆర్ ద బయోలాజికల్ స్టెప్. సీవేజ్ ట్రీట్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ 3 steps, ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అని రాస్తారు ఓకే. ప్రైమరీలో వచ్చేసి ఫిజికల్, ఫిల్టరేషన్ అండ్ సెడిమెంటేషన్. సెకండరీలో వచ్చేసి మనకి బయోలాజికల్, దీంట్లోనే మనకి మైక్రోబ్స్ ఉంటాయని రాస్తారు ఓకే. దాని తర్వాత టెర్షియరీ అని రాస్తారు ఓకే. ఇప్పుడు దీంట్లో మనం ఓన్లీ ప్రైమరీ ఇంకా సెకండరీ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. ప్రైమరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు ఈ ఫ్లో చార్ట్ రాయాలి. చూడండి, ఈ ఫ్లో చార్ట్ ఒకటి గుర్తుపెట్టేసుకోండి చాలు. మిగతా అంత ప్రాసెస్ మీకు గుర్తు లేకపోయినా కూడా ఈ ఫ్లో చార్ట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకొని ఇది రాసి వచ్చారంటే ఒక 4-5 మార్కులు పడిపోతాయి నేను చెప్పింది రాసిన తర్వాత ఓకే. సో ఏం రాస్తారు? ప్రైమరీ ట్రీట్మెంట్ ఇంక్లూడ్స్ ఫిల్టరేషన్, సెడిమెంటేషన్ రాస్తారు. అయిన తర్వాత 2 భాగాల్లో డివైడ్ చేస్తారు ఓకే. ఒకటి ప్రైమరీ స్లడ్జ్, ఎఫ్లూయెంట్. ఎఫ్లూయెంట్ వచ్చేసి సెకండరీ ట్రీట్మెంట్కి వెళ్తుంది. సెకండరీ ట్రీట్మెంట్కి వెళ్ళింది లార్జ్ ఏరేషన్ ట్యాంక్కి వెళ్తుంది. మెకానికల్ ఎజిటేషన్, ఫ్లాక్స్ డెవలప్ అవుతాయి, బిఓడి రెడ్యూస్ చేయడం జరుగుతుంది, యాక్టివేటెడ్ స్లడ్జ్ ఫార్మ్ అవుతుంది, ఎనరోబిక్ స్లడ్ డైజెస్ట్ పంపిస్తారు, బయోగ్యాస్ ఫార్మేషన్ పంపిస్తారు. ఇది ఏదైతే మొత్తం ఫ్లో చార్ట్ ఉందో ఈ ఫ్లో చార్ట్ బట్టి కొట్టండి, కొట్టేసి వెళ్ళి అక్కడ దింపండి. ఫర్ సపోజ్ ఆ క్వశ్చన్ వస్తే అక్కడ ఒక 4-5 మార్కులు మీకు పడిపోతాయి. దాని తర్వాత మీరు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చేయండి, లేదంటే వదిలేయండి అంతే. దీనికన్నా ఎక్కువ నేను చెప్పను, ఎందుకంటే మనకి టైం లేదు ఇంకా. చాలు, అయిపోయింది నాన్న, దట్స్ అబౌట్ ఇట్, డన్. ఇప్పుడు నాన్న లెట్ us స్టార్ట్ చేద్దాం 4 marks క్వశ్చన్స్. పదండి చేద్దామా, ఇంకా 4 marks క్వశ్చన్స్ మొదలెడదామా? లెట్ us స్టార్ట్ విత్ 4 marks క్వశ్చన్స్. పదండి ఓకే.
చలో పదండి నాన్న. డోంట్ వరీ, నేను మీకు మధ్యలో లంచ్ బ్రేక్ ఒకటి ఇస్తాను. ఓకే, మీకు 1 గంటకు ఒక లంచ్ బ్రేక్ ఉంటుంది. 1 గంట నుంచి 2 గంటల వరకు 1 అవర్ లంచ్ బ్రేక్ ఇచ్చేస్తాను నేను మీకు. హాయిగా భోజనం అది చేసుకొని ఓకే రండి. దాని తర్వాత మళ్ళీ 2 గంటలకు మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, 2 నుంచి మీకు 3:30 వరకు, మళ్ళీ 3:30 లోపు మనం మొత్తం 2 మార్క్స్ కూడా కంప్లీట్ చేసుకుంటాం. అంతే, మీరు మొత్తం నాతో పాటు మొత్తం చదివేసుకుంటారు, రివిజన్ అయిపోతుంది. డైరెక్ట్గా రేపు ఎగ్జామ్కి వెళ్ళి రాసుకొని వస్తే చాలు. నోట్స్ ఇచ్చేస్తాను నేను మీకు టెలిగ్రామ్లో. పదండి. సరే అయితే నా చూడండి అన్న, ఇక్కడ ఇంపార్టెంట్ విషయం చెప్తాను చూడండి. ఇక్కడ మనకి యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే విషయం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ 8 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 8 క్వశ్చన్లో మనకి 6 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి కదా, మీ అందరికీ తెలుసు. ఒక్కొక్క క్వశ్చన్కి మీరు ఎంత ఇస్తారంటే 12 నుంచి 15 నిమిషాలు ఇవ్వాలి అంతే, దానికన్నా ఎక్కువ ఇవ్వకూడదు. నేను ఇంకా 15 పావుగంట చాలా ఎక్కువ చెప్పేస్తున్నాను నేను. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్ పర్ క్వశ్చన్ మీరు ఒక పేజ్లో రాస్తారు. పర్ క్వశ్చన్ యూ షుడ్ రైట్ ఇన్ 1 పేజ్. ఒక పేజ్ పూర్తిగా తీసుకోవాలి. అంటే ఈ షీట్ ఉన్నదనుకోండి, ఇలా 2 షీట్లు ఉన్నాయంటే ఒక షీట్ అంతా గ్యారంటీగా వెళ్ళాలి, ఒక షీట్ రాయాలి పూర్తిగా. సో ఒక 4 మార్క్స్ క్వశ్చన్కి ఒక షీట్ అంతా నిండిపోవాలి మీది. మీరు అది ఎలా నింపుతారో అది మీ తలనొప్పి. ఓకే, నేను మిమ్మల్ని అడగను, నింపాలి. దూరంగా రాస్తారో డీటెయిల్గా మంచిగా రాస్తారో రాయాలి, కానీ రాయాలి అది. ఓకే సార్, 4 మార్క్స్లో ఫోటో రెస్పిరేషన్ చదవాలా? జస్ట్ ఒకసారి చూసుకొని వెళ్ళిపోండి, అంత ఇంపార్టెంట్ కాదు. ఒకసారి 2 సార్లు అడిగారు అంతేను, చాలా తక్కువ అడిగారు. ఒకసారి చూసుకోండి, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్తాను అంత రాసుకొని రండి చాలు, అయిపోతుంది. సరే ఓకే, అయితే స్టార్ట్ చేద్దామా? పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి నాన్న మనకి ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ నుంచి. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ నుంచి ఆంధ్ర స్టూడెంట్స్కి అయితే ఇందాకలే చెప్పాను బేబీ బుల్లెట్ నుంచి. మరి ఇంకొకసారి అడిగితే నేను చెప్పాను ఆ బేబీ బుల్లెట్ గురించి. చెప్పాను ఫుల్ మార్క్స్ రావబ్బా, అది పాస్ అవ్వడానికి మాత్రమే అని చెప్పాను. అయినా కూడా మీరు అడుగుతున్నారు, ఇంక నేనేం చేస్తాను? ఓకే పదండి, లెట్ us టాక్ అబౌట్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్. సో ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ ప్లాస్మోలైసిస్ క్వశ్చన్ వచ్చింది. సో మీకు ఏపీ స్టూడెంట్స్ కి IPE 2024లోని మనకి ప్లాస్మోలైసిస్ క్వశ్చన్ వచ్చింది. సో దీని తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ట్రాన్స్పిరేషన్ ఇస్ అ నెసెసరీ ఈవిల్. ఓకే, ఇంకా డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాటర్ పొటెన్షియల్. సో దీనికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఇవాళ, దీనికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తాము. ఓకే, అలా అని మనం ప్లాస్మోలైసిస్ అసెంట్ ఆఫ్ సాప్ చదవమని చెప్పట్లేదు, కానీ ట్రాన్స్పిరేషన్ ఇంకా డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాటర్ పొటెన్షియల్ ఈ 2 క్వశ్చన్స్ గ్యారంటీగా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే సరేనా, బాగా చదువుకోవాలి ఇవి 2 క్వశ్చన్స్ ఇప్పుడు. సో అన్నిటికన్నా ఫస్ట్ ట్రాన్స్పిరేషన్ క్వశ్చన్ నుంచి మొదలెడదాం. సో ట్రాన్స్పిరేషన్ గురించి రాసినప్పుడు మీరు ఏం రాస్తారు? పదండి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అక్కర్లేదు నన్ను, ఆ క్వశ్చన్ పెద్దగా ఎప్పుడు అడగలేదు మీకు. ఓకే, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ మీకు ఎక్కువగా అడగలేదు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాటర్ పొటెన్షియల్. ఫస్ట్ దీని నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, దీని నుంచి ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఐ థింక్ ఈ లైట్ ఆఫ్ చేస్తే కొంచెం బాగుంటుందేమో కదా, మరీ ఎక్కువ బ్రైట్నెస్ అయిపోతుంది, దానివల్ల స్క్రీన్ కనిపించకుండా అవుతుంది. ఇంకా ఇది మరీ లైట్గా ఉంటుంది. అందరికీ క్లియర్గా కనిపిస్తున్నదా? ఏదైతే చూపిస్తుందో అందరికీ క్లియర్ జూమ్ చేయాలా? ఇంకొంచెం జూమ్ చేయాలా? జూమ్ చేయమంటారా ఇంకా? ఓకే, కొంచెం జూమ్ చేస్తాను. ఓకేనా ఇప్పుడు? ఓకేనా? ఇప్పుడు పర్లేదు కదా, కొంచెం ఓకే కదా? నాకు తెలియదమ్మా బేబీ బుల్లెట్ యూస్ చేస్తే ఎంత వస్తాయో, నేను బేబీ బుల్లెట్ వాడలేదు, సో నేను అదే చెప్తున్నాను మీకు. అవును, అందరికందరూ సెషన్ లైక్ చేశారా? ఒకసారి లైక్ చేయలేదంటే అందరూ ఒకసారి సెషన్ లైక్ చేసుకోండి ఫాస్ట్గా. మన ఇవాళ గోల్ 200 లైక్స్. సో మనం 200 లైక్స్ రీచ్ అవ్వాలి. సో ఎవరైనా సెషన్ లైక్ చేయలేదంటే అందరూ ఒకసారి సెషన్ లైక్ చేసుకోవాలి. ఓకే పదండి.
పదండి చేస్తారా రైట్ సూపర్ సరే నాన్న రండి సో డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాటర్ పొటెన్షియల్ దీంట్లో ఇప్పుడు 4 మార్కుల క్వశ్చన్ సో నాన్న 4 ఇప్పుడు గుర్తుపెట్టుకోండి 4 మార్కుల క్వశ్చన్ వచ్చినప్పుడు డయాగ్రామ్ లేదనుకోండి మీరు మ్యాటర్ ఎక్కువ రాయాలి ఇప్పుడు డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాటర్ పొటెన్షియల్ మీకు డయాగ్రామ్ లేదు ట్రాన్స్పిరేషన్ ఈజ్ అ నెసెసరీ ఈవెంట్ డయాగ్రామ్ లేదు అలాంటప్పుడు మ్యాటర్ ఎక్కువ రాయాలి ఇప్పుడు ఎంత మ్యాటర్ రాయాలి ఒక్క మార్కుకి 2 పాయింట్లు లెక్క అంటే 4 మార్క్స్ కి 8 పాయింట్స్ లెక్క మీరు 8 పాయింట్స్ రాయాలి ఇప్పుడు ఈ 8 పాయింట్స్ లో ఏం రాస్తారు చూడండి మనకి డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాటర్ పొటెన్షియల్ లోని డిఫైన్ రాయడానికి మీరు 1 మార్క్ డెఫినేషన్ అడగాలి ఇస్తారు సో అంటే ఏంటంటే మీరు వాటర్ పొటెన్షియల్ ఏంటో చెప్పాలి ఓకే చూడండి ద వాటర్ మాలిక్యూల్ possess kinetic energy in liquid and gaseous form they are in random motion that is rapid and constant this kinetic energy or free energy per mole of water is called water potential so మీరు సార్ నాకంట నా వల్ల ఇదంతా గుర్తుండదు ఓకే సో వాటర్ మాలిక్యూల్స్ possess kinetic energy that is kinetic energy of free energy per mole of water is called water potential ఇది మధ్యలో లిక్విడ్ గ్యాసెస్ ఫామ్ అంతా ఎగరగొట్టండి మనకు గుర్తుండవు కదా అలాంటివన్నీ నేను ఏంటి ర్యాండమ్ మోషన్ అంట కాన్స్టెంట్ అంట ఇవన్నీ మనకు అర్థం కావు కదా సో బెస్ట్ వాటర్ మాలిక్యూల్స్ possess kinetic energy okay this kinetic energy of free energy per mole of water is called water potential pure water will have the greatest water potential that is ఏంటి ప్యూర్ వాటర్ ది వాటర్ పొటెన్షియల్ ఏమిటి వాటర్ పొటెన్షియల్ ఎప్పుడు మనకి పాజిటివ్ ఉండదు ప్యూర్ వాటర్ ది 0 వాటర్ పొటెన్షియల్ మనకి నెగటివ్ లోనే వెళ్తుంది కదా సో ప్యూర్ వాటర్ ది వాటర్ పొటెన్షియల్ ఎంత అది 0 అని చెప్పేసి క్లోజ్ చేస్తారు ఇది మీకు డెఫినేషన్ అయిపోయింది ఇప్పుడు వాటర్ పొటెన్షియల్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలంట మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు ఏం చేస్తారు ఓకే వన్ బై వాటర్ ఇప్పుడు చెప్తారు ఇఫ్ 2 systems containing water and content water molecules move from within the system with higher energy to the lower energy thus water will move from the system containing higher water potential to the lower water potential this movement of water from higher water potential to lower water potential is known as diffusion ఇది సెకండ్ పాయింట్ ఫస్ట్ డెఫినేషన్ ఫస్ట్ పాయింట్ డెఫినేషన్ దీనికి ఒక 1.5 మార్క్ పడిపోతుంది దీని తర్వాత ఓకే ఒక పర్టికులర్ సిస్టమ్ లోని ఓకే 2 ఏరియాస్ ఉన్నాయి ఇఫ్ a particular system has 2 areas with one having lower water potential and another having higher water potential water will travel from the region of higher water potential to lower water potential this process is known as osmosis or diffusion అయింది ఓకే ఇది రాసిన తర్వాత వాటర్ పొటెన్షియల్ is denoted by గ్రీక్ సింబల్ psi లేదంటే ఇలా రాసి ఇలా w అని రాస్తారు ఇంకా ప్రెషర్ పాస్కల్ అని రాస్తారు దీని తర్వాత మీరు సొల్యూట్ పొటెన్షియల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకే ఇప్పుడు సొల్యూట్ పొటెన్షియల్ ఏమిటో అన్నది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ రాస్తారు వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సొల్యూట్ పొటెన్షియల్ in it temperature and pressure solute potential is always negative more the solute molecules lower the water potential okay రాసేసి మీరు కిందన ఈ పర్టికులర్ ఏదైతే ఫార్ములా ఉందో రాస్తారు వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్ పొటెన్షియల్ ప్లస్ ప్రెషర్ పొటెన్షియల్ అని రాస్తారు ఈ ఫార్ములా చాలా కంపల్సరీ ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఈ ఫార్ములా రాయాలి ఓకే ఓకే చదివేనా ఏంటి ప్రెడిక్టెడ్ పేపర్స్ చదివితే 60 వస్తాయా 60 మార్క్స్ చెప్పలేదు నేను ప్రెడిక్టెడ్ పేపర్ 2 మార్క్స్ చెప్పలేదు అందులో నేను మీరు ఎలా 60 అవుట్ ఆఫ్ 60 తెచ్చుకుంటారు అది చదివి అది ఓన్లీ 8 మార్క్స్ 4 మార్క్స్ కోసమే 2 మార్క్స్ మీరే చదువుకోవాలి ఓకేనా చాలు అర్థమైందా ఓకేనా చూడండి ఇప్పుడు ఇది సో ఇది అయిపోయిందన్న ఇదొక క్వశ్చన్ అయిపోయింది మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఓకే ఈ క్వశ్చన్ అయిన తర్వాత 4-5 పాయింట్లు రాస్తారు అంతే నేను చెప్పిన పాయింట్లు రాస్తారు ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ అక్కల్లా వాట్ ఈస్ మెంట్ బై ప్లాస్మోలైసిస్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ మనకు మళ్ళీ ఇంపార్టెంట్ ఇప్పుడు ప్లాస్మోలైసిస్ అంటే ఏమిటి ఓకే ప్లాస్మోలైసిస్ వల్ల మనకి యాక్చువల్గా ఉన్న యూజ్ ఏమిటి ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను మీకు నా దగ్గరే ఉంది ఆగండి డైరెక్ట్ గా చెప్తాను చూడండి ప్లాస్మోలైసిస్ ఇస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ద ప్రోటోప్లాజం shrinks away from the cell wall of a plant due to water loss from osmosis ఓకే అది ఫస్ట్ ఇక్కడ వరకు రాయండి చాలు ప్లాస్మోలైసిస్ ఇస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ ప్రోటోప్లాజం shrinks away from the cell wall of the plant or a bacterium due to water loss from osmosis అయింది ఇప్పుడు how is it useful to us ఇది నెక్స్ట్ కదా సో plasmolysis is a vital phenomena as it explains the process of osmosis number 1 the uses of plasmolysis are studying the సార్ మొత్తం రాస్తే బెటర్ కదా రాయండి మొత్తం మీకు ఓపిక ఉంటే నేనేం ఆపట్లేదు నాన్న మీరు రాసి ఓపిక ఉంటే మొత్తం రాయండి ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే అంత రాయడానికి కుదరదు నిన్న మొన్న మొదలెట్టారు ప్రిపరేషన్ సో వాళ్ళ కోసం చెప్తున్నాను నేను అది మీరు రాసి ఓపిక ఉంటే ఎందుకు ఆపుతాను నాన్న చక్కగా రాసుకోండి దాంట్లో ఏం ప్రాబ్లం లేదు ఓకే డన్ ఓకే ఫస్ట్ ఇయర్ జియాలజీ ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచి
ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ జువాలజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవాళ ఆఫ్టర్నూన్ నుంచి ఉంటుంది. ఓకేనా, డన్. సరే పదండి, అయింది. సో ఇక్కడ చూడండి నాన్న, అందరూ చూడండి ఒకసారి. ఓకే, సో ఇట్ ఈస్ అ వైటల్ ఫినామినా యాజ్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఆస్మోసిస్. అయింది. ప్లాస్మోలైసిస్ డెమాన్స్ట్రేట్ ద పర్మియబిలిటీ ఆఫ్ సెల్ వాల్యూమ్. మెయిన్ దాని యూజెస్ ఏంటో రాస్తారు. ఇప్పుడు ప్లాస్మోలైసిస్ ఏంటి అన్నది రాస్తే దానికి 2 మార్కులు, ప్లాస్మోలైసిస్ యూజెస్ ఏంటో రాసడానికి 2 మార్కులు. సో ఒకటి మీకు ఇట్ హెల్ప్స్ టు డిటెక్ట్ వెదర్ పర్టికులర్ సెల్ ఇస్ లివింగ్ ఆర్ డెడ్ as plasmolysis does not take place in a dead cell. Number 1. Number 2, osmotic pressure of a cell can be determined by plasmolytic method. ఒక పర్టికులర్ సెల్ లో ఎంత ఆస్మోటిక్ ప్రెషర్ ఉంది అని చెక్ చేయాలి అంటే ప్లాస్మోలైసిస్ వాడచ్చు మనం. ఈ 2 రాస్తే, ఆ డెఫినేషన్ రాస్తే మార్కులు పడతాయి. మీరు ఇంకా బోల్డ్ అంత మ్యాటర్ రాద్దాం అనుకుంటున్నారంటే ఇదంతా చక్కగా రాసుకోండి. ఓకే, అయింది. ఇప్పుడు ఈసారి వచ్చడానికి ఛాన్సెస్ ఉన్న థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు నేను వాటర్ పొటెన్షియల్ క్వశ్చన్ ఏదైతే ఉందో, వాటర్ పొటెన్షియల్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఇంపార్టెంట్, కానీ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే రేపు మార్నింగ్ మీకు క్వశ్చన్ పేపర్ లో పడే క్వశ్చన్, ట్రాన్స్పిరేషన్ ఇస్ అ నెసెసరీ ఈవెల్. ఓకేనా, సరేనా? ట్రాన్స్పిరేషన్ ఇస్ అ నెసెసరీ ఈవెల్. Transpiration is the process by which plants lose water in the form of water vapor from aerial parts. Okay, transpiration is the process by which plants lose water in the form of water vapor from the aerial parts. ante ayindi, inte rastaru dintlo. సో ఇందులో మీరు రాయాల్సిన సింపుల్, మళ్ళీ అదే ప్లాస్మోలైసిస్ కి డయాగ్రామ్ అక్కర్లేదు నాన్న, కంపల్సరీ ఏం కాదు. మీకు కుదిరితే వేయండి, లేదంటే లేదు. డయాగ్రామ్ కూడా చూపించేస్తాను నేను మీకు, ఈజీ డయాగ్రామే. వేయగలిస్తే వేయండి, లేదంటే లేదు. ఇగో ఇది, ఇందులో ప్లాస్మోలైజ్డ్ సెల్ అయితే వాటర్ బయటకు వెళ్ళిపోతున్నది, సెల్ ఇలాగా టర్జిడ్ అయిపోతున్నది. ఓకే, నార్మల్ గా అయితే ఫ్లాసిడ్ సెల్ అయితే ఇలా నిండుతున్నది. ఇది టర్జిడ్, ఇది ఫ్లాసిడ్ సెల్, ఇది ప్లాస్మోలైజ్డ్ సెల్. ఫ్లాసిడ్ సెల్ లో వాటర్ ఎక్స్చేంజ్ అవుతున్నది, ప్లాస్మోలైజ్డ్ సెల్ లో మొత్తం వాటర్ బయటకు వచ్చేస్తున్నది. అది ఇది ఒకటి ఇంపార్టెంట్, కావాలంటే ఇది మీరు చూసుకోండి. కానీ ప్రిఫరబుల్లీ నేనైతే అంతవరకు అక్కర్లేదు అంటాను. ఓకే, మీకు ఓపిక ఉంటే రాయండి డయాగ్రామ్. మీకు టోటల్ 4 out of 4 పక్కాగా కావాలి అంటే ఓ డయాగ్రామ్ మీరు రఫ్గా వేసుకుంటే మీకు మార్కులు పడతాయి దీనికి. నా ఇప్పుడు వచ్చేసి నాన్న సిగ్నిఫికెన్స్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. ట్రాన్స్పిరేషన్ సిగ్నిఫికెన్స్ ఏంటి? యాక్చువల్గా ట్రాన్స్పిరేషన్ మనం ఎందుకు నెసెసరీ ఈవిల్ అంటున్నాము? సో ట్రాన్స్పిరేషన్ ఈజ్ నోన్ యాజ్ ఎ నెసెసరీ ఈవిల్ బికాస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అలా రాయాలి. మీరు ఎప్పుడైనా రాసినప్పుడు ఏం రాస్తారు? ట్రాన్స్పిరేషన్ ఈజ్ అ నెసెసరీ ఈవిల్ బికాస్ ఇట్ హ్యాస్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అని రాసేసి ఓకే వేయండి. కావాలంటే బాబు మీకు డయాగ్రామ్ వేసుకోవాలంటే వేసుకోండి అయ్యా, నేనేం ఆపట్లేదు. మీకు ఫర్ సపోజ్ డయాగ్రామ్ రాకపోతే పర్వాలేదు అన్నాను అంతే. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సిగ్నిఫికెన్స్ లో ఫస్ట్ రాస్తారు అడ్వాంటేజెస్ లేదంటే సిగ్నిఫికెన్స్ రాస్తారు. రాసి సో మనకి యాక్చువల్ గాను దేని వల్ల అవుతున్నది? అసెంట్ ఆఫ్ సాప్, ట్రాన్స్పిరేషన్ వల్లే. ద అసెంట్ ఆఫ్ సాప్, that means transpiration causes transpirational pull, okay, that actually helps in transport of water and minerals to different parts of the plant. Number 1. Number 2, cooling effect. Okay, ట్రాన్స్పిరేషన్ వల్ల ఏమవుతుంది? ఒక కూలింగ్ ఎఫెక్ట్ క్రియేట్ అవుతుంది. నంబర్ 3, ప్రొవైడ్స్ వాటర్ ఫర్ ఫోటోసింథసిస్. సో ఈ 3 పాయింట్లు మీకు అడ్వాంటేజెస్ లో రాస్తారు. డిసడ్వాంటేజెస్ లో వచ్చి ఏం రాస్తారు? డిసడ్వాంటేజెస్ లో వచ్చేసి మనకి ఓకే అసెంట్ ఆఫ్ సాప్ ఇస్ నెసెసరీ ఇన్ ప్లాంట్స్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. కాకపోతే ట్రాన్స్పిరేషన్ మనకి చాలా ప్లాంట్స్ లోని ఎక్సెసివ్ వాటర్ లాస్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో అందుకే దానివల్ల బోల్డ్ అంతా ఎనర్జీ ఎక్స్పెండిచర్ జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, ట్రాన్స్పిరేషన్ లీడ్స్ టు వాటర్ లాస్, ఫస్ట్ డిసడ్వాంటేజ్. సెకండ్ డిసడ్వాంటేజ్, ట్రాన్స్పిరేషన్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, అదొకటి సెకండ్ డిసడ్వాంటేజ్. అయింది, దట్స్ ఇట్ నాన్న, అయిపోయింది నాన్న, దట్స్ ఇట్. ఓకే సరే, నౌ ఇది వచ్చేసి ట్రాన్స్పిరేషన్ ఇస్ నెసెసరీ ఈవిల్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ రేపు గ్యారంటీగా పడుతుంది. దీనికి గ్యారంటీ డయాగ్రామ్ అక్కర్లేదు, జస్ట్ నేర్చుకొని వెళ్ళాలి. లాస్ట్ అండ్ ద ఫైనల్ క్వశ్చన్ ఏదైతే మీకు రావచ్చో దట్ ఈస్ అసెంట్ ఆఫ్ సాప్. ఓకే, అసెంట్ ఆఫ్ సాప్ టాల్ ట్రీస్ లో ఎలా జరుగుతున్నది అన్నది మీకు అడుగుతారు. సో అసెంట్ ఆఫ్ సాప్ కి చూసుకుందామండి. లాస్ట్ ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి లాస్ట్ క్వశ్చన్ అదే మనకి. హౌ డస్ అసెంట్ ఆఫ్ సాప్ ఒక్కర్ ఇన్ టాల్ ట్రీస్? ఇది నెక్స్ట్ క్వశ్చన్. సో అసెంట్ ఆఫ్ సాప్ ఎలా జరుగుతున్నది అని ఈ క్వశ్చన్ ఫర్ సపోజ్ లాస్ట్ ప్రయారిటీలో మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు గుర్తుండదు, నాకు ఇది ఎన్ని వేసినా చదవడం అవ్వదు అంటే ఓకే మీకు నేను చెప్తాను, గుర్తుపెట్టుకున్నాను ఏం రాయాలో లైట్ లైట్గా చెప్పేసేస్తాను, అంత మాత్రం రాయండి. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటానా, అది మీకు ఐ థింక్ తెలంగాణ స్టూడెంట్స్కి ఇంపార్టెంట్. అది మనం సెపరేట్గా తెలంగాణ స్టూడెంట్స్కి చేసినప్పుడు చెప్తాను. అట్ ప్రెసెంట్ అయితే మనకి యాక్చువల్గా నేను అసెంట్ ఆఫ్ సాప్ వరకు, కానీ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా తక్కువే అడిగారు నాన్న, తక్కువే అడిగారు, ఎక్కువ అడగలేదు. ఓకే అడిగారు, నేను కాదనట్లేదు, కానీ చాలా తక్కువ అడిగారు. ఆంధ్ర స్టూడెంట్స్కి అయితే అడగలేదు, ఏపీకి అక్కర్లేదు.
ఓకే సరే అయితే కలర్ పెన్సిల్స్ యూజ్ చేయండి డయాగ్రామ్స్ కి పర్వాలేదు. ఓకే హౌ డస్ అసెంట్ ఆఫ్ సాప్ ఒక్కర్ ఇన్ టాల్ ట్రీస్? టాల్ ట్రీస్ లో అసెంట్ ఆఫ్ సాప్ దేని వల్ల జరుగుతున్నది? సో మనకి ద అసెంట్ ఆఫ్ సాప్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై కోహెసివ్ టెన్షన్ థియరీ ప్రపోజ్డ్ బై డిక్సన్ అని ఫస్ట్ రాస్తారు. The upward movement of water along with mineral ions from the root system to aerial parts of the plant is known as ascent of sap. Okay, against the gravity. First definition రాయాలి. Ascent of sap అంటే ఏమిటి? Okay, upward movement of water along with mineral ions from the root system to the aerial parts of the plant against the gravitational pull. అంటే మనకి గ్రావిటేషనల్ పుల్ కిందకి లాగుతున్నది కానీ వాటర్ మనకి మీదకి ఎక్కిపోతున్నది. ఓకే దీన్ని మనం అసెంట్ ఆఫ్ సాప్ అంటాం. ఇప్పుడు ఈ అసెంట్ ఆఫ్ సాప్ ఏదైతే ఉన్నదో ఇది ఏ థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది? కోహెసివ్ టెన్షన్ థియరీ ఎక్స్ప్లెయిన్డ్ బై డిక్సన్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ బేసిక్ ఎలిమెంట్స్. ఏంటి? ట్రాన్స్పిరేషనల్ పుల్, కోహెషన్, ఎడిషన్. ట్రాన్స్పిరేషనల్ పుల్ అంటే ఏమిటి? ట్రాన్స్పిరేషనల్ పుల్ అంటే ట్రాన్స్పిరేషన్ జరగడం వల్ల వాటర్ లాస్ అవుతుంది లీవ్స్ దగ్గర నుంచి. లీవ్స్ లో ఏవైతే స్టొమాటాలు ఉన్నాయో ఆ స్టొమాటా నుంచి కంటిన్యూస్ గా ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ జరుగుతున్నప్పుడు వాటర్ లాస్ జరుగుతుంది. వాటర్ లాస్ జరిగినప్పుడు వాటర్ ది ఒక డెఫిసిట్ క్రియేట్ అవుతుంది. ఆ వాటర్ ది డెఫిసిట్ ని ఫుల్ఫిల్ చేయడానికి రూట్స్ నుంచి మనకి వాటర్ ని పుల్ చేయడం జరుగుతుంది. ఇది ట్రాన్స్పిరేషనల్ పుల్. సో దిస్ యాక్ట్స్ as a force to pick the water from the soil towards the aerial parts of the plant. Number 1. నెక్స్ట్ వచ్చేసి కోహెసివ్ అండ్ అడెసివ్ ఫోర్సెస్. ఇప్పుడు మనకి వాటర్ లో ఏదైతే ఉందో వాటర్ మాలిక్యూల్స్ మధ్యన ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయో వాటిని కోహెసివ్ ఫోర్సెస్ అంటాం. వాటర్ మాలిక్యూల్స్ ది ఫోర్సెస్ జైలం ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ట్రకీడ్స్ వెజల్స్ తోటి ఓకే దాన్ని మనం అడెసివ్ ఫోర్సెస్ అంటాం. సో ద కోహెసివ్ ఫోర్సెస్ బిట్వీన్ ద వాటర్ మాలిక్యూల్స్ అండ్ ద అడెసివ్ ఫోర్సెస్ బిట్వీన్ ద వాటర్ మాలిక్యూల్స్ and the elements of xylem such as tracheids and vessels helps in pulling of water from against the gravitational force towards the aerial parts of the plant. రాసేసి క్లోజ్ చేసేయండి అయిపోయింది. ఫస్ట్ ఇయర్ బాటనీ పేపర్ డిస్కషన్ చేద్దాం కానీ నాకు ఒక డౌట్, ఎవరి దగ్గర అయితే క్వశ్చన్ పేపర్ ఉందో వాళ్ళు నాకు పంపించవచ్చు టెలిగ్రామ్ లో. మీ అందరికీ నాకు తెలుసు. ఓకే యూ కెన్ షేర్ మీ ద క్వశ్చన్ పేపర్ ఇన్ ద టెలిగ్రామ్. ఓకేనా? మీరు కావాలంటే క్వశ్చన్ పేపర్ షేర్ చేయండి. ఎలా వచ్చింది యాక్చువల్ క్వశ్చన్ పేపర్? మీరు అనుకున్నట్టు వచ్చిందా? పర్వాలేదా? ఏమిటి చెప్పండి. మీ క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది ఏమిటో చెప్పండి మరి నాకు. మనం అనుకున్నట్టు వచ్చిందా లేదంటే ఏమిటి? క్వశ్చన్స్ ఎలా వచ్చాయి చెప్తే దాన్ని బట్టి మనం డిస్కషన్ చేద్దాం. ఈజీ అంట కదా? ఈజీగానే వచ్చిందా? 2 మార్క్స్కి ఏ మెటీరియల్ చదవాలా మీ ఇష్టం నాన్న. మీరు ఏదైనా మెటీరియల్ చదవండి. ప్రిఫరబుల్గా ఏంటంటే మీకు మ్యాథ్స్ అన్ని టైప్స్ ఆఫ్ 2 మార్క్స్ కవర్ అవ్వాలి అందులో. అది చూసుకోండి అంతే. అన్ని చాప్టర్స్ నుంచి 2 మార్క్స్ మీకు కవర్ అయిపోతే ఆ మెటీరియల్ మీకు మంచి మెటీరియల్. ఓకే సరే అయితే 1 minute. ఓకే డన్. సరే పదండి ముందుకు వెళ్దామా? లెట్ us go further. ఓకే ముందుకెళ్దాం. ఇది అయిపోయింది అన్న. దీంతో మనకి యాక్చువల్గా ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మినరల్ న్యూట్రిషన్. ఇప్పుడు మినరల్ న్యూట్రిషన్ చాప్టర్ ఏదైతే ఉందో అసెంట్ ఆఫ్ సాప్ కి మీలో కొంతమంది అడుగుతున్నారు డయాగ్రామ్ కావాలని. మీకు వేయాలని ఉంటే వేయండి, లేదన్నా లేదు, మీ ఇష్టం, మీ ఓపిక. మీకు గుర్తు ఈ పర్టికులర్ డయాగ్రామ్ మీరు నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. నేను ఇది నోట్స్ లో ఇంక్లూడ్ చేసి మీకు ఇచ్చేస్తాను. నోట్స్ లో చెక్ చేసుకోండి ఈ డయాగ్రామ్. ఇందులో ఏం లేదు, ఎలా యాక్చువల్గా అసెంట్ ఆఫ్ సాప్ జరుగుతుందో మొత్తం మీకు క్లియర్ గా చూడొచ్చు మీరు. ఇది సో ఈ డయాగ్రామ్ వేసుకోవచ్చు. ఈ డయాగ్రామ్ అయినా వేయచ్చు, ఇదైనా వేయచ్చు, రెండు ఓకే. ఇది రెండు ఓకే, ఏదైనా వాడచ్చు మీరు. ఓకే దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది అయిపోయింది అంతాను. ఓకే ఎంజైమ్స్కి వచ్చేద్దాం. ఇప్పుడు ఎంజైమ్స్ ఏదైతే ఉందో 1 minute. ఎంజైమ్స్ తర్వాత మినరల్ న్యూట్రిషన్. సో ఎంజైమ్స్ చాప్టర్ ఏదైతే ఉందో ఎంజైమ్స్ చాప్టర్ నుంచి అన్నిటికన్నా ఎక్కువ అడిగిన క్వశ్చన్ మీకు ఎంజైమ్ ఇన్హిబిటర్స్, ఎంజైమ్ యాక్షన్, కోఫాక్టర్స్. ఓకే ఇప్పుడు మీకు లాస్ట్ ఇయర్ ఏది అడిగారు? లాస్ట్ ఇయర్ ఏం అడిగారు అంటే కోఫాక్టర్స్ అడిగారు. ఆంధ్ర స్టూడెంట్స్ కి 2024లో కోఫాక్టర్లు అడిగారు. సో కోఫాక్టర్ తర్వాత మనకి నెక్స్ట్ ఏం మిగులుతుంది అన్న? నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్. సో మనం దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి, సెకండ్ ప్రిఫరెన్స్ ఎంజైమ్ యాక్షన్ కి, థర్డ్ ప్రిఫరెన్స్ మనం కోఫాక్టర్స్ ఇస్తాం. ఈ మూడిట్లో ఏదో క్వశ్చన్ పక్కా.
ఓకే, దీంట్లో డౌట్ లేదు, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఎంజైమ్ ఇన్హిబిటర్స్ గురించి రాయాలి, రైట్? సో ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అంటే 3 రకాల ఎంజైమ్ ఇన్హిబిటర్స్ ఉంటాయి, దాని గురించి రాస్తాం. కాంపిటేటివ్, నాన్ కాంపిటేటివ్, అది నేను మీకు చెప్పేస్తాను. పదండి ఫస్ట్ మనం ఎంజైమ్ ఇన్హిబిటర్స్ రాద్దాం, చాలా ఇంపార్టెంట్. ఓకే, రేపు గ్యారంటీగా రాబోయే క్వశ్చన్ అది, అందుకు. ఓకే, పదండి. ఓకే, రైట్ బ్రీఫ్లీ అబౌట్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్. సరేనా, ఇది అడుగుతారు. దీని తర్వాత మినరల్ న్యూట్రిషన్ చెప్తాను. నేను ముందు ఎంజైమ్ చెప్పి దాని తర్వాత మినరల్ న్యూట్రిషన్కి వెళ్తాను. సో అది అమ్మో మినరల్ న్యూట్రిషనే చెప్పనని ఏం లేదులేండి, చెప్తాను మినరల్ న్యూట్రిషన్ చెప్తాను. ఓకే, సరే. సో ఫస్ట్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్ గురించి మాట్లాడుకుందాం. లెట్ us టాక్ అబౌట్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్. చూడండి, మనకి ఎంజైమ్ ఇన్హిబిటర్స్ ఏవైతే ఉన్నాయో, డయాగ్రామ్, ఎంజైమ్ ఇన్హిబిటర్ కా డయాగ్రామ్ కావాలి, ఇంపార్టెంట్. ఎంజైమ్ ఇన్హిబిటర్ కి డయాగ్రామ్ వేయాలి, లేదంటే మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? కాంపిటేటివ్, నాన్ కాంపిటేటివ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఫీడ్బ్యాక్, ఇన్హిబిషన్, మూడింటికి డయాగ్రామ్ వేయాలి మీరు. ఓకే, సరే. సో when the binding of a chemical shuts off enzyme activity, the process is known as enzyme inhibition, and the agents that the substances that do this process is known as enzyme inhibitors. ఫస్ట్ ఎప్పుడైనా మనం డెఫినేషన్ రాయాలి, ఫస్ట్ లైన్ ఎప్పుడు మనం డెఫినేషన్ రాయాలి, అది చూడగానే ఒక మార్క్ పడిపోతుంది అక్కడ, అందుకు. సో ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అంటే ఏంటి? ఓకే, when the binding of a molecule, okay, switches off the enzyme activity, such molecules are known as enzyme inhibitors. అయిపోయింది, డన్. నోట్ డౌన్ చేసుకున్నారా ఈ పాయింట్? ఓకే, దాని తర్వాత డయాగ్రామ్స్ కి మార్క్స్ ఉన్నాయా? డయాగ్రామ్ కి ఒక మార్క్ లేదు, కానీ మీకు ప్రెజెంటేషన్ కి మార్క్ పడుతుంది కదా. సో అలాంటప్పుడు మీరు అందులో డయాగ్రామ్ వేసారంటే మీకు మార్క్స్ పడతాయి ప్రిఫరబుల్లీ. కానీ నేను అనుకుంటున్నాను ఒక మార్క్ గ్యారంటీగా డయాగ్రామ్ వాళ్ళు ఉంటుంది యాక్చువల్గాను, ఎందుకంటే దీంట్లో డయాగ్రామ్ ఇంపార్టెంట్ కదా మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ప్రిఫరబుల్లీ మీకు డయాగ్రామ్ ఉంటుంది కాబట్టి ఒక మార్క్ డయాగ్రామ్ వేసుకుంటే 3 మార్కులు మీరు కంటెంట్కి వేయాలి. సో ఆ లెక్క వేసుకుందాం మనం, ఓకేనా? దాని తర్వాత ఇప్పుడు మనం దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్: కాంపిటేటివ్, నాన్ కాంపిటేటివ్ అండ్ ఫీడ్బ్యాక్ రెగ్యులేషన్. ఇప్పుడు ఫస్ట్ మనం కాంపిటేటివ్ ఏంటో మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ ద కాంపిటేటివ్ ఇన్హిబిషన్. కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ అంటే a molecule which competes for the active site of the enzyme with the substrate is known as competitive inhibitor. దీనికి ఎగ్జాంపుల్ రాయాలి, చాలా ఇంపార్టెంట్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి రాస్తారు మీరు? ఓకే, మెలోనైట్ is a competitive inhibitor with succinate for the enzyme succinate dehydrogenase రాస్తారు, అయిపోయింది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి యాక్చువల్ గాను ఇన్హిబిషన్ ఆఫ్ సక్సినేట్ డిహైడ్రోజనేస్ బై మాలినేట్ విచ్ క్లోజ్లీ రిసెంబల్స్ ద సబ్స్ట్రేట్ సక్సినేట్ ఇన్ స్ట్రక్చర్. సో మనకి ఇందులో రెండు విషయాలు రాస్తారు. కాంపిటేటివ్ ఇన్హిబిటర్ లో రాయాల్సిన 2 పాయింట్లు ఏంటంటే, ఒకటి ఇట్ యాక్టివ్లీ కంపీట్స్ ఫర్ ద యాక్టివ్ సైట్. ద ఇన్హిబిటర్ కంపీట్స్ ఫర్ ద యాక్టివ్ సైట్స్ నంబర్ 1 ఆఫ్ ది ఎంజైమ్. రెండోది వచ్చేసి రిసెంబల్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది సబ్స్ట్రేట్. ఈ 2 పాయింట్లు కంపల్సరీ. కలర్ పెన్స్ వాడకూడదు. ఓకే, నెక్స్ట్ నేను అన్ని మీకు ఇలాంటి పేపర్ ప్రెజెంటేషన్ డౌట్లు ఏవైతే ఉన్నాయో లాస్ట్ వరకు ఆగితే నేను మీకు చెప్పేసిస్తాను, కానీ లాస్ట్ వరకు ఆగాలి దానికి. ఇప్పుడు నేను అడిగినా చెప్పలేను, లాస్ట్ వరకు ఆగాలి. ఓకే, యూ హ్యావ్ టు వెయిట్. పదండి, నెక్స్ట్ వచ్చేసి మనకి నాన్ కాంపిటేటివ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనకి కాంపిటేటివ్ ఇన్హిబిటర్ కి డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. ఈ డయాగ్రామ్ లో ఏం చూస్తున్నారు మీరు? ఈ డయాగ్రామ్ లో మీరు ఏం చూడొచ్చు? ఇది ఎంజైమ్ ది యాక్టివ్ సైట్ వేస్తారా? ఇప్పుడు నార్మల్ గా సబ్స్ట్రేట్ బైండ్ అయిందంటే రియాక్షన్ జరుగుతుంది. ఎస్ అంటే సబ్స్ట్రేట్ బైండ్ అయిందా, రియాక్షన్ జరుగుతుంది. సబ్స్ట్రేట్ బైండ్ అవ్వకుండా ఇన్హిబిటర్ ది స్ట్రక్చర్ కొంచెం డిఫరెంట్ గా వేయండి. సబ్స్ట్రేట్ లాగే వేయకుండా లైట్ కొంచెం డిఫరెంట్ గా వేసి అది ఫిక్స్ చేశారంటే నో రియాక్షన్, అంతే. ఎంజైమ్ షట్స్ ఆఫ్, అంతే, అయిపోయింది. ఇది మీరు వేయాల్సిన డయాగ్రామ్. ఇక్కడ సింపుల్ డయాగ్రామ్, రఫ్ డయాగ్రామ్, చాలా బాగా సూపర్ గా వేయక్కర్లేదు. ఓకే, పదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ముందుకు వెళ్దాం. ఇక్కడ కాంపిటేటివ్ ఇన్హిబిటర్. When the inhibitor closely resembles the substrate in its molecular structure and inhibits the activity of the enzyme, it is known as competitive inhibitor. చూస్తున్నారా అందరూ చూస్తున్నారా? ఓకే, చూడండి, మనకి కాంపిటేటివ్ ఇన్హిబిటర్ అయిపోయిన తర్వాత ఎగ్జాంపుల్ రాస్తారు. నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ లో the inhibitor has no structural similarity with substrate and attaches to other point than its active site. ఇప్పుడు మనకి నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ మనకి యాక్టివ్ సైట్ కోసం కాంపిటీషన్ ఏం లేదు. యాక్టివ్ సైట్ కాకుండా వేరే ఎక్కడో వెళ్ళి బైండ్ అయ్యి ఎంజైమ్ ఆఫ్ చేసి పడేస్తుంది. సో సబ్స్ట్రేట్ నార్మల్ గా బైండ్ అయితే రియాక్షన్ జరుగుతుంది,
కానీ ఈ ఇన్హిబిటర్ ఎక్కడో వేరేగా వెళ్ళి అటాచ్ అయ్యి ఎంజైమ్ని ఆఫ్ చేసి పడేసింది. సో నో రియాక్షన్ ఇది. ఓకే, మూడోది నెక్స్ట్ వచ్చేసి మనకి దీనికి ఎగ్జాంపుల్ మెటల్ కాపర్, మర్క్యూరీ అయాన్స్, సిల్వర్ అయాన్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి. ఓకే, దీంట్లో మనకి సైనైడ్ పాయిజనింగ్ కూడా వస్తుంది, అది కూడా మీరు ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. సైనైడ్ పాయిజనింగ్, మన బాడీలో సైనైడ్ పాయిజనింగ్ అలాగే జరుగుతుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ గా ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్. ఇన్ ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ ద ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎ రియాక్షన్ ఓకే ఇన్హిబిట్స్ ద ఎంజైమ్ ఫ్రమ్ ది యాక్టింగ్. ఇప్పుడు మనకి ఏమవుతుందని అన్న చూడండి, ఇక్కడ నేను మీకు దీని డయాగ్రామ్ చూపిస్తాను. దీని డయాగ్రామ్ వీళ్ళు ఇక్కడ ఇవ్వలేదా? దీని డయాగ్రామ్ నేనే చూపిస్తాను, ఆగండి ఒక్క నిమిషం. దీని డయాగ్రామ్ నేనే చూపిస్తాను. ఫర్ సపోజ్ దీనికి మీరు ఇలా రాయాలి చూడండి. ఓకే, ఏ నుంచి బి వచ్చింది, ఇప్పుడు ఈ బి ఏదైతే ఉందో కావాల్సినంత ఫామ్ అయిపోయింది, సో ఇంకా అక్కర్లేదు. అప్పుడు బిఏ వెళ్ళి ఎంజైమ్ని వెళ్ళి బ్లాక్ చేస్తుంది. దీన్నే మనం ఫీడ్బ్యాక్ రెగ్యులేషన్ అంటాం. ఇంత రాస్తే చాలు, దీనికి డయాగ్రామ్ అక్కర్లా, ఇలా రాయండి. ఏ టు బి, బిఏ వెళ్ళి ఎంజైమ్ని బ్లాక్ చేస్తున్నది అని రాయండి, ఫీడ్బ్యాక్ రెగ్యులేషన్ అని రాయండి, చాలు అయిపోయింది. ఓకే, ఎగ్జామ్లో వెళ్ళి ఎక్స్పెరిమెంట్లు కొట్టి నన్ను అడుగుతున్నారు, చాలా బాగుంది. డయాగ్రామ్ ఈజీగా చెప్పాలా? ఎంజైమ్ ఇన్హిబిటర్స్ ది డయాగ్రామ్ అందరికీ చెప్పాలా? కావాలా? లేదంటే ముందుకు వెళ్ళిపోదామా? ఎంజైమ్ ఇన్హిబిటర్ ది డయాగ్రామ్ అందరికీ కావాలా? కావాలా అందరికీ? అర్నింగ్ అప్డేట్ నాన్న, అనవసరంగా స్పామ్ చేయొద్దు. ఓకే, కావాలంటే తర్వాత కామెంట్ సెక్షన్లో పెట్టుకో. కావాలా అందరికీ? ఓకే, ఆగండి అయితే ఒక్క నిమిషం. అవునులేండి, కంపల్సరీ క్వశ్చన్ కదా, మీరందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు ఈజీగా కొంచెం ఉంటే బాగుంటుందని. సరే ఆగండి అయితే ఒక్క నిమిషం. ఇలా వేయగలుగుతారా? లేదంటే ఇలా వేయగలుగుతారా? ఇలా ఇది వద్దులేండి, ఇది అంత బాగోలేదులేండి. ఆగండి, నేనే చెప్తాను అంటే. నేనే చెప్తాను, ఆగండి. ఓకే, సో మా ఫస్ట్ మీరు కాంపిటేటివ్ రాసినప్పుడు ఏం రాయాలి? సో కాంపిటేటివ్ ఇన్హిబిటర్కి మీరు ఏం చేస్తారు? ఇలాగా ఎంజైమ్ రాస్తారు. ఓకే, ఇప్పుడు ఈ డయాగ్రామ్ వేసినప్పుడు పని చేయండి, ఇలా రాసి ఇలా వేయండి. ఓకే, ఇది వచ్చేసి ఎంజైమ్. ఇప్పుడు ఈ ఎంజైమ్లోని ఫర్ సపోజ్ సబ్స్ట్రేట్ యాక్ట్ అయ్యింది అనుకోండి, సబ్స్ట్రేట్ వచ్చేసి ఇలా ఉంది అనుకోండి, లెటర్స్ ఇది సబ్స్ట్రేట్ అన్నాం. ఓకే, సబ్స్ట్రేట్ తో రియాక్ట్ అయ్యింది అనుకుంటే అప్పుడు మీరు ఎలా రాస్తారు? ఇలాగా. అరే కలర్ ఎలా మారిపోయింది? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి ఇది కరెక్ట్ గా కూర్చోవాలి, ఇలాగా ఇలా కూర్చోబెట్టండి. సో రియాక్షన్ టేక్స్ ప్లేస్ అనండి. ఓకే, అదే మనకి ఓకే దీనికి వచ్చేసి ఫర్ సపోజ్ ఇన్హిబిటర్ ఉన్నది. ఓకే, ఇన్హిబిటర్ ది స్ట్రక్చర్ కూడా ఇలాగే వేసి దాన్ని కొంచెం మార్చండి, ఇలా చేసేసి ఇలా రాయండి. ఇప్పుడు దీన్ని మీరు అలాగే దాంట్లో ఫిట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇలా చేయండి. ఇది ఇన్హిబిటర్, ఐ ఫర్ ఇన్హిబిటర్, నో రియాక్షన్. అలాగా. ఓకే, డయాగ్రామ్ లేదంటే వేయొద్దు, మీ ఇష్టం. ఓకే సరేనా? ఇందాక నుంచి చూస్తున్నాను ఎవరో షేక్ చాందని ఫాస్ట్గా టైం లేదంటే నేనేం చేయగలను అన్న? మీరు ఒక్కళ్ళు చదువుతున్నారా చెప్పండి? మరి ఓకే, అలాంటప్పుడు ఏంటి? రైట్, ఇలా ఒక డయాగ్రామ్ మీరు కాంపిటేటివ్ ఇన్హిబిషన్కి వేసుకోవచ్చు. ఓకే, ఇదొకటి అయిపోయింది.
ఓకే, ఇది మీరు కాంపిటేటివ్కి ఇలా వేసుకోండి, కాంపిటేటివ్ ఇలా వేసుకోండి. ఓకేనా, అయింది, డన్. ఓకే, దాని తర్వాత రెండోది వచ్చేసి మనకి నాన్ కాంపిటేటివ్ కోసం, నాన్ కాంపిటేటివ్ కోసం మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా ఇగో ఇలా వేస్తారు. ఓకే, సేమ్ అదే డయాగ్రామ్ వేయండి, ఇలా వేసి ఇలా చేయండి. ఇది యాక్టివ్ సైట్ కదా. సో ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఇది ఎంజైమ్, ఇప్పుడు సబ్స్ట్రేట్ సేమ్ అలాగే సబ్స్ట్రేట్ కోసం అలాగే వేయండి. సబ్స్ట్రేట్ ఏదైతే ఉందో దానికోసం అలాగే వేయండి. నేను దాన్ని మార్చమని చెప్పను. ఓన్లీ మీరు ఎప్పుడైతే ఇన్హిబిటర్ ఉంటుందో ఇన్హిబిటర్ ది స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అనుకోండి. ఫర్ సపోజ్ ఇలా ఉంది, ఇది ఇన్హిబిటర్. ఓకే, సో ఇన్హిబిటర్ మీరు ఏం చేస్తారంటే ఇలా ఉంచి ఎంజైమ్ని, ఇన్హిబిటర్ని తెచ్చి ఇక్కడ అటాచ్ చేసేస్తారు. ఓకే, ఇది నాన్ కాంపిటేటివ్. సో అదర్ దాన్ యాక్టివ్ సైట్లో వెళ్ళి అటాచ్ అవుతుందని చూపించడానికి. ఓకే, డన్ అయిందా, డన్. ఓకేనా, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాన్న ఎగ్జాంపుల్స్ రాయాలి. ఓకే, దాని తర్వాత లాస్ట్ వచ్చేసి ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్. ఫీడ్బ్యాక్ కోసం మీరు ఏం చేస్తారు, ఇలా చేయండి చాలు. ఓకే, మీరు A B C ఓకే చేసేసి ఇక్కడ ఎంజైమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంజైమ్ పెట్టండి. ఓకే, ఇప్పుడు ఈ C ఏదైతే ఉందో ఇది అక్యుములేట్ అయింది, అక్యుములేట్ వచ్చి ఇది ఎంజైమ్ ని బ్లాక్ చేస్తున్నది. దీన్ని మనం ఫీడ్బ్యాక్ రెగ్యులేషన్ అని రాస్తాండి చాలు. అంతే చాలు, దీనికన్నా ఎక్కువ ఏం అక్కర్లేదు. ఇంత రాస్తే వదిలేండి, అయిపోతుంది. సరే, డన్ అయింది, ఇంత చాలు నాన్న. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మనకు వచ్చేసి యాక్చువల్ గాను వస్తుంది. ఓకే, ఏదైతే యాక్చువల్ గా ఎంజైమ్ యాక్షన్ మీద ఎంజైమ్ ఎలా యాక్ట్ చేస్తున్నది అనేది. ఓకే, ఇప్పుడు ఎంజైమ్ యాక్షన్ ఏదైతే ఉన్నదో ఆన్సర్ మీకు తెలుసు, ఏమీ లేదు. ఓకే, కానీ ఈ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ పర్టికులర్ డయాగ్రామ్ వేసారంటే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఇప్పుడు ఇది ఎలా వేస్తారో చూడండి. ఇక్కడ మనకి ఎంజైమ్ ఏదైతే ఉందో ఫస్ట్ ద ఎంజైమ్ ఇన్ సబ్స్ట్రేట్, the steps in enzyme action are అని రాయండి చాలు. ఓకే, the steps in enzyme action are first the substrate and the enzyme react with each other and form enzyme substrate complex. Step number 1. Step number 2, the enzyme substrate complex, okay, okay, will together react and form the products. So in this process enzyme product complex అనేది ఫామ్ అవుతుంది. ఎంజైమ్ ప్రోడక్ట్ కాంప్లెక్స్ ఫార్మ్ అయ్యి దాని తర్వాత లాస్ట్ లో ద ప్రోడక్ట్స్ ఆర్ రిలీజ్ అండ్ ద ఎంజైమ్ ఇస్ రిలీజ్ ఫర్ అనదర్ రియాక్షన్. ఓకే, అది అంతవరకు రాస్తే చాలు. ఈ 4 పాయింట్లు మీరు రాస్తారు కదా, ఈ డయాగ్రామ్ వేసేసి రాసేస్తే మీకు ఈజీగా ఉంటుంది. అందుకే ఇది ఏమంటున్నాను. అప్పుడప్పుడు మనకి ఏంటంటే నాన్న ఏమవుతుందంటే చెప్తా చూడండి. స్క్రీన్ షాట్ తీసుకుందాం అనుకుంటే తీసుకోండి, మీ ఇష్టం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకుందాం అనుకుంటే తీసుకోండి. ఓకే, ఇందులో మనకి ఏంటంటే నాన్న విషయం చెప్తాను. ఓకే, బాటనీ క్వశ్చన్ పేపరు సెండ్ చేశారా మీరు నాకు? అవునా, ఎక్కడ టెలిగ్రామ్లో సెండ్ చేశారా? ఓకే, అవును, క్వశ్చన్ పేపర్ వచ్చేసింది మనకి. క్వశ్చన్ పేపర్ వచ్చేసింది. రూట్ మోడిఫికేషన్ ఇచ్చారు, మళ్ళీ ఫర్టిలైజేషన్, మళ్ళీ మోనోకాట్ స్టెమ్ పడేశారు వీళ్ళు, మళ్ళీ రూట్ మోడిఫికేషన్ పడేశారు. అయ్యో, మళ్ళీ రూట్ మోడిఫికేషన్ పడేశారు వీళ్ళు. వేస్ట్ ఫెలోస్ రా బాబు వీళ్ళు. ఫర్టిలైజేషన్ ఇచ్చారు. ఓకే, సరే అయితే ఫైన్. గ్రాఫ్ ఏం అక్కర్లేదు నాన్న, దీనికి గ్రాఫ్ ఏం అక్కర్లేదు. అదే నేను అనుకుందాక మీరు ఏంటది యాక్టివేషన్ ఎనర్జీ అదంతా చేద్దాం అనుకుంటున్నారు. సో గ్రాఫ్ అనేది అక్కర్లేదులేండి, నో నీడ్ టు వరీ. ఓకేనా, పదండి. సరే అయితే రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నాన్న మనకి ఓ పని చేద్దాం. ఓకే, మనకి 12:55 అవుతుంది. ఈ పర్టికులర్ చాప్టర్ అయిపోయింది మనకి. సరేనా, ఈ పర్టికులర్ చాప్టర్ అయిపోయింది మనకి, ఎంజైమ్ యాక్షన్ అయిపోయింది. లాస్ట్ వచ్చేసి కోఫాక్టర్స్ గురించి. ఇప్పుడు కోఫాక్టర్స్ ఏవైతే ఉన్నాయన్నా 3 రకాల కోఫాక్టర్స్ ఉంటాయి మనకి. ఓకే, cofactors are non-protein constituents of an enzyme. A non-protein constituents of an enzyme are known as cofactors. Ante simple. So there are 3 types of cofactors: prosthetic group, coenzymes, and metal cofactors.
ఓకే 3 రాస్తారు. సో ప్రాస్థెటిక్ గ్రూప్ ఆర్ ఆర్గానిక్ కోఫాక్టర్స్ టైట్లీ బౌండ్ టు ది ఎపోఎన్జైమ్. ఎగ్జాంపుల్ హీమ్ ఆఫ్ పెరాక్సిడేస్ అండ్ కెటలేస్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ కోఎన్జైమ్స్ అంటే ఆర్గానిక్ కోఫాక్టర్స్ లూజ్లీ బౌండ్ టు ది ఎపోఎన్జైమ్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి NAD అండ్ NADP కంటైన్ ద వైటమిన్ నియాసిన్ అని రాస్తారు. అయింది. లాస్ట్ వచ్చేసి మెటల్ అయాన్స్. మెటల్ అయాన్స్ లో వచ్చేసి ఇన్ఆర్గానిక్ కోఫాక్టర్స్ దట్ ఫార్మ్ కోఆర్డినేషన్ బాండ్స్ విత్ ద సైడ్ చైన్స్ అట్ ది యాక్టివ్ సైట్. ఓకే సో మనకి జింక్ ఫర్ కార్బాక్సీ పెప్టిడేస్ అయిపోయింది చాలు. ఓకే నేను చెప్పిన వచ్చేయా పోన్లేండి మంచిదేలేండి. సబిసాచ్ అంటున్నారు మీరు చెప్పినవే వచ్చాయంటున్నారు. పోన్లేండి మీరు చదువుకొని వెళ్ళారు బాగా రాశారంటే దానికన్నా ఇంపార్టెంట్ ఇంకేం అక్కర్ల. ఇప్పుడు కోఫాక్టర్లో ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ అని రాయకపోయినా కూడా 3 రకాల ప్రాస్థెటిక్ గ్రూప్ కోఎన్జైమ్ మెటల్ అయాన్స్ అని రాసేసి వాటి గురించి ఒక్కొక్క లైన్ లో రాసి వాటి ఎగ్జాంపుల్స్ రాస్తే 4 out of 4 పడతాయి. ఓకే ఇప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా గుర్తుపెట్టుకోండి. సరే మంచిది నాన్న ఆల్ ద బెస్ట్. ఓకే సరే అయింది. ఇది ఎంజైమ్స్ తో అయిపోయింది నాన్న. ఎంజైమ్స్ అయిపోయింది. ఓకే నౌ ముందుకు వచ్చేసి మనకి నెక్స్ట్ మనం మినరల్ న్యూట్రిషన్కి వెళ్ళాలి. ఇప్పుడు మినరల్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో ఓకే మినరల్ న్యూట్రిషన్ మన ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను మీకు లంచ్ బ్రేక్ ఇస్తాను. ఇంకో 5 నిమిషాల్లో మీకు లంచ్ బ్రేక్ ఇచ్చేస్తాను. ఆ లంచ్ బ్రేక్ తర్వాత మనం ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎలాగో చేయాలి. ఓకే సో అప్పుడు మీరు కావాలంటే మీరు మనం అంతా రివైజ్ చేసుకుందాం. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే మనం లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటల నుంచి మళ్ళీ సెషన్ స్టార్ట్ చేస్తాం కదా. అప్పుడు కావాలంటే మళ్ళీ మనం ఓకే నేను మీకు ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా చెప్పేస్తాను. ఇప్పుడు మనకి మినరల్ న్యూట్రిషన్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రతిసారి అడిగే క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఆఫ్ రూట్ నాడ్యూల్ ఫార్మేషన్. ఏది అడిగినా అడగపోయినా ఈ క్వశ్చన్ అడుగుతారు. ప్రతి ఏడాది అడిగేస్తారు. అదేమిటో తెలియదు, ఇంకో క్వశ్చన్ లేనట్టు ఈ క్వశ్చన్ అడిగి వస్తారు ఎప్పుడూ. సో ఈ క్వశ్చన్ మాత్రం మీకు గ్యారంటీగా పడాల్సిన ఛాన్సెస్ ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ రూట్ నాడ్యూల్. ఇది మాత్రం ఖచ్చితంగా గట్టిగా బాగా చదవాలి. ఓకే సరేనా. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ ద నైట్రోజన్ సైకిల్ గివింగ్ రిలవెంట్ ఎగ్జాంపుల్స్. ఇది కూడా ఉంది. ఇప్పుడు ఈ 2 క్వశ్చన్స్ మనం ఇప్పుడు చేసుకున్న తర్వాత మీకు లంచ్ బ్రేక్ ఇస్తాను. పదండి ఇదే ఇప్పుడు ఈ చాప్టర్ తర్వాత లంచ్ బ్రేక్ ఇస్తాను కదా. దాని తర్వాత మనం ఫోటోసింథసిస్ నుంచిను ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుంచిను ఇంకా మిగతా ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో వాటి మీద ఉన్న 4 మార్క్స్ కవర్ చేసుకుంటాం. లాస్ట్ లో 2 మార్క్స్ కూడా కవర్ చేసుకుంటాం. ఓకే రైట్ సరే అయితే ఓకే. సో ఇప్పుడు పదండి అన్నిటికన్నా ఫస్ట్ స్టార్ట్ చేద్దాం విత్ రూట్ నాడ్యూల్ ఫార్మేషన్. రూట్ నాడ్యూల్ ఫార్మేషన్ లో డయాగ్రామ్ ఇంపార్టెంట్. చాలా మంది అడుగుతున్నారు ఇందాక నుంచి, పక్కాగా డయాగ్రామ్ పడాలి. రూట్ నాడ్యూల్ లో డయాగ్రామ్ ఇంపార్టెంట్ నన్ను అడగక్కర్లేదు మీరు, మీకు తెలుసు అది. రూట్ నాడ్యూల్ లో డయాగ్రామ్ ఇంపార్టెంట్ మీకు, వితౌట్ ఎ డౌట్ కావాలి డయాగ్రామ్. పదండి డయాగ్రామ్ నేను చూపిస్తానులేండి. ఫస్ట్ స్టెప్ చెప్పేస్తాను వినండి. ఓకే ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ రూట్ నాడ్యూల్. ఓకే చూడండి, రూట్ నాడ్యూల్ ఫార్మేషన్ ఇన్వాల్వ్స్ a sequence of interactions between rhizobium and the roots of the host plant, mostly the leguminous plants ఏవైతే ఉన్నాయో అవి. ఓకేనా సరే. ఇప్పుడు నాన్న ఓకే నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? నెక్స్ట్ ఇదే క్లాస్ లో నాన్న బ్రేక్ ఇస్తాను కదా, అప్పుడు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం. ఓకే సరే. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి నాన్న స్టెప్స్ గురించి చెప్తాను. చూడండి మనకి టోటల్ గా 4 స్టెప్స్ ఉన్నాయి నాన్న. డెవలప్మెంట్ ఆఫ్ రూట్ నాడ్యూల్స్ ఇన్ సోయాబీన్ నంబర్ 1. రెండోది రైజోబియం బ్యాక్టీరియా ఏదైతే ఉన్నాయో ఓకే కాంటాక్ట్స్ ససెప్టబుల్ రూట్ హెయిర్. మూడోది ఇన్ఫెక్షన్ థ్రెడ్ క్యారింగ్ బ్యాక్టీరియా. నాలుగోది వచ్చేసి మనకి ఓకే a mature nodule complete with vascular tissues continues in the root అన్నమాట. ఇప్పుడు చూడండి మనకి 4 స్టెప్లు ఏవైతే ఉన్నాయో ఈ 6 పాయింట్ల త్రూగా మనం యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాన్ని. ఓకే 6 పాయింట్లు, ఈ పాయింట్లు పక్కాగా ఎలా ఉన్నాయో అలాగే దింపేసి ఈ పాయింట్లని మీరు ఆ డయాగ్రామ్ వేసారంటే 4 out of 4 పడతాయి. ఓకే సరేనా డన్. రండి సింథసిస్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఏది ఈ చాప్టర్ లోనే. సింథసిస్ ఆఫ్ అమైనో యాసిడ్స్ లేదు నాన్న, అదేం పెద్దగా అడగలేదు ఎప్పుడు మీకు. సింథసిస్ ఆఫ్ అమైనో యాసిడ్స్ పెద్దగా అడగలేదు. మేబీ తెలంగాణలో అడుగుంటారు, ఆంధ్రాలో అయితే ఇప్పటివరకు అడగలేదు. ఓకే మీరు చదవాలనుకుంటే చదువుకోవచ్చు, అది మీ ఓపిక. ఓకే అడగడం అయితే అడగలేదు. సో రైజోబియా మల్టిప్లై అండ్ కొనలైజ్ ద సరౌండింగ్స్ ఆఫ్ ద రూట్స్ అండ్ గెట్ అటాచ్డ్ టు ద ఎపిడర్మల్ అండ్ రూట్ హెయిర్ సెల్స్. నంబర్ 1. నంబర్ 2 ద రూట్ హెయిర్ కర్ల్ అండ్ ద బ్యాక్టీరియా ఇన్వేడ్ ద రూట్ హెయిర్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటారు? ఫస్ట్ డయాగ్రామ్ వేయాలా, ఫస్ట్ కంటెంట్ రాయాలా? ఎప్పుడు ఫస్ట్ డయాగ్రామే వేయాలి. ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఇది పక్కాగా పడిపోవాలి. డయాగ్రామ్ వితౌట్ ఏ డౌట్ ఈ డయాగ్రామ్ ఉండాలి, ఇందులో డౌటే లేదు. నేను మీకు డయాగ్రామ్ చూపిస్తాను ఇక్కడ. ఓకే 1 minute. ఇగో ఇది
ఈ డయాగ్రామ్ ఎగ్జాక్ట్ గా ఎలా ఉందో ఈ డయాగ్రామ్ అలాగే వేసేయాలి. దీంట్లో వితౌట్ ఈ డయాగ్రామ్ కంపల్సరీ, ద డయాగ్రామ్ ఇస్ కంపల్సరీ. రూట్ నాడ్యూల్ కి డయాగ్రామ్ కంపల్సరీ, డయాగ్రామ్ కంపల్సరీ, లేదంటే మార్కులు వేయరు మీకు. దీంట్లో డౌట్లు పడకండి అసలు, మార్కులు వచ్చేస్తారేమో అనేసి. ఓకే, బాటనీ బాగానే రాసారా? ఓకే సరే అయితే సూపర్. ఇంకేం బాగా రాసారా? ఓకేనా, సూపర్. పదండి డయాగ్రామ్ పక్కగా వేయాలి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ లోని చూడండి, మనం ఫస్ట్ ఈ ప్లాంట్ సెల్ వేసుకుంటాము, ఇది రూట్ హెయిర్స్, సాయిల్ పార్టికల్స్. ఇప్పుడు మనకి ఇది బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఎంటర్ అవుతున్నది. ఎంటర్ అయినప్పుడు మనకు ఒక హుక్ ఫార్మేషన్ అవడం చూపించండి. దాని తర్వాత ఇన్ఫెక్షన్ థ్రెడ్ చూపించండి, బ్యాక్టీరియా లోపల వరకు ఎంటర్ అయినట్టు. నాడ్యూల్ని ఇలా చూపించండి, అంతే అయిపోయింది, ఇంకేం అక్కర్లేదు. ఓకే సరే అమ్మా, చాలా మంచిదమ్మా గాయత్రి, బాగా రాశారంటే. దాంట్లో దానికన్నా ఉత్తమం ఇంకేమీ లేదు, బెస్ట్. ఒకసారి కావాలంటే మనం పేపర్ డిస్కషన్ చేసుకుందాం. ఓకే, విల్ డూ పేపర్ డిస్కషన్ వన్స్ ఇఫ్ పాసిబుల్. ఓకేనా, సరే పదండి. సరే అయితే నా గోయింగ్ ఫర్దర్ ముందుకు వెళ్దాం. ఒక నిమిషం ఇక్కడ ముందుకు వెళ్ళి, ఓకే నేను మీకు ఇక్కడ ప్రాసెస్ చూపిస్తాను, ఆ పాయింట్స్ చెప్పేస్తాను అవండి. ఓకే, సో దీంట్లో వచ్చేసి మనం చూడండి, నెక్స్ట్ ద రూట్ హెయిర్స్ కర్ల్ అండ్ ద బ్యాక్టీరియా ఇన్వేడ్ ద రూట్ హెయిర్. సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసి an infection thread is produced carrying the bacteria into the cortex. ఇందాక చూపించినట్టు సేమ్ ఇన్ఫెక్షన్ థ్రెడ్ గురించి రాస్తారు. ఓకే, where they initiate nodule formation. Then the bacteria release from the thread which leads to differentiation of nitrogen fixing cells. నాడ్యూల్ ఏదైతే ఫార్మ్ అయిందో వాస్కులర్ కనెక్షన్ అని డెవలప్ చేసుకుంటుంది. ద నాడ్యూల్ ఇదంతా అక్కర్లేదు, బయోకెమికల్ కాంపోనెంట్స్ అని చెప్పపోయినా మెయిన్ ఇది రాస్తారు. ఎంజైమ్ నైట్రోజనేస్ లెగ్ హిమోగ్లోబిన్ అనేది ఫార్మ్ అవుతుంది, ఇది రాస్తారు. ఓకే, అండ్ లాస్ట్ వచ్చేసి ద ఎంజైమ్ నైట్రోజనేస్ catalyzes the conversion of atmospheric nitrogen to ammonia, which is the first stable product of nitrogen fixation. అది ఓకే, డన్. అర్థమైందా? ఓకేనా, డన్. సరే ఇది, సో ఈ 5-6 పాయింట్లు రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అది. ఇప్పుడు ప్లాంట్స్ అమైనో యాసిడ్స్ ని ఎలా సింథసైజ్ చేస్తాయి అనే క్వశ్చన్ ఎవరో చదువుతానంటున్నారు, వాళ్ళు చదువుకోవచ్చు. నాన్న మీకు అమైనో యాసిడ్స్ ఎలా సింథసైజ్ అవుతాయని చదువుకుందాం అనుకుంటే యూ కెన్ స్టడీ, పూర్తిగా మీ ఇష్టం. ఓకే, కానీ నేను మాత్రం ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ కాదు, సో నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయను. నేను మీకు నైట్రోజన్ సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నైట్రోజన్ సైకిల్ ఇంపార్టెంట్ మనకి. ఇది ఎక్స్ప్లెయిన్ నైట్రోజన్ సైకిల్ గివింగ్ రెలవెంట్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ మళ్ళీ మీకు రావచ్చు. ఓకే, మీకు ఎందుకంటే 2 క్వశ్చన్లు ఈ చాప్టర్ నుంచి వస్తాయి, ఈధర్ మీకు రూట్ నాడ్యూల్ ఫార్మేషన్ లేదంటే నైట్రోజన్ సైకిల్. ఇప్పుడు మనకి ఇప్పుడు చూడండి, నైట్రోజన్ సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు ఈ సైకిల్ వేసుకోవాలి, ఈ సైకిల్ వేయాలి నాన్న, చాలా ఇంపార్టెంట్ ఈ సైకిల్. ఈ సైకిల్ వేయాలి కంపల్సరీ. ఇది ఈ సైకిల్ ఇంకొక మంచి క్లియర్ గా ఇంకోటి చూపిస్తాను అండి, 1 minute. ఈ సైకిల్ ఇంకొంచెం క్లియర్ గా చేసి చూపిస్తాను. ఈజీ డయాగ్రామ్ చూపిస్తాను, సో దట్ మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఈ డయాగ్రామ్ వేయండి చాలు. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తానో మీకు, ఈ డయాగ్రామ్ వేయండి చాలు, ఇంత చాలు, ఇది వేస్తే చాలు మీరు. ఓకే, దీంట్లో ఏమి ఉన్నాయో కాంపోనెంట్స్ చూపించేస్తాను. ఆర్గానిక్ నైట్రోజన్ NH3. ఓకే, సో ఫస్ట్ అన్నిటికన్నా ముందు అట్మాస్ఫెరిక్ నైట్రోజన్ నుంచి మొదలెడతారు. అట్మాస్ఫెరిక్ నైట్రోజన్ కి ఓకే, ఇక్కడ నుంచి ఫస్ట్ ఆర్గానిక్ నైట్రోజన్ కి ఒక యారో పెట్టండి. ఇక్కడ అన్ని యారోస్ మెయిన్ ఇంపార్టెంట్. ఆర్గానిక్ నైట్రోజన్ NH3. ఈ NH3 ఏదైతే ఉందో ఇలా ఈ పర్టికులర్ కాంపోనెంటే మనకి ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్. ఇప్పుడు చూడండి, మనకి దీని నుంచి మనం యారో తీసుకెళ్తాం అమోనియా నైట్రోజన్ NH4, అది డీగ్రేడేషన్ త్రూగా ఫార్మ్ అవుతుంది. మళ్ళీ దీన్ని నైట్రిఫికేషన్ జరిగి ఏరోబిక్ బ్యాక్టీరియాలు నైట్రేట్ కింద కన్వర్ట్ చేస్తాయి NO2, అది మళ్ళీ నైట్రేట్ కింద కన్వర్ట్ అవుతుంది Na3. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఈ నైట్రేట్ మనకి అట్మాస్ఫెరిక్ నైట్రోజన్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ డీనైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా. ఇది ఒక స్టెప్ ఇక్కడ యాడ్ చేస్తారు. ఈ పర్టికులర్ స్టెప్ ఏదైతే ఉందో నేను మీకు ఇది నోట్స్ లో యాడ్ చేస్తాను, నో నీడ్ టు వరీ, మీరు ఒకసారి గో త్రూ చేసుకోండి. ఓకే, ఈ సైకిల్ చాలా ఇంపార్టెంట్ నాన్న. ఈ సైకిల్ వేసి ఈ సైకిల్ చూసి స్టెప్స్ రాయాలి మీరు, అంతే. ఓకే, అట్మాస్ఫెరిక్ నైట్రోజన్ అన్నిటికన్నా ఫస్ట్ నైట్రోజన్ ఫిక్సేషన్ అని రాస్తారు. in which the atmospheric nitrogen is converted into ammonia, like ammonia
నైట్రేట్స్ అండ్ ఎక్సెట్రా అది రాస్తారు. దాని తర్వాత దిస్ కెన్ బి డిగ్రేడెడ్ బై ప్లాంట్స్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్క్రీటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అమోనియా నైట్రోజన్. ఇప్పుడు దీంతో వచ్చేసి దిస్ ఈస్ నైట్రిఫైడ్ బై నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఇంటూ నైట్రైట్స్ అండ్ ఫర్దర్ ఇంటూ నైట్రైట్స్. ఇది నైట్రైట్, ఇది నైట్రేట్స్. ఇప్పుడు ఇది మనకి డీనైట్రిఫై అవ్వచ్చు. ఓకే, రెండు పక్కల నుంచి, ఒకటి నైట్రైట్ అమోనియా కింద నైట్రోజన్ కింద, ఇంకోటి నైట్రైట్ కూడా నైట్రైట్ కింద. ఇది ఫర్దర్ వెళ్ళి లాస్ట్లో మనకి ఈ నైట్రేట్ ఏదైతే ఉందో యూటిలైజ్ అయ్యి మనకి అమోనియా ఫామ్ అవుతుంది. ఇలాగా ఈ స్టెప్ అంతా ఏదైతే ఉన్నదో, ఓకే సరేనా. సో నైట్రోజన్ సైకిల్ ఎన్నిసార్లు అడిగారు? 2-3 సార్లు అడిగారు. అంటే మీకు ఒక 10 ఏళ్లలో లెక్కేసుకున్నాం అనుకోండి, 10 ఏళ్లలో 2 సార్లు మీకు నైట్రోజన్ సైకిల్, 8 సార్లు రూట్ నాడ్యూల్ అడిగారు. ఓకేనా. సరే, నేను ఇది మీకు డయాగ్రామ్ యాడ్ చేస్తాను, నోట్స్లో యాడ్ చేస్తాను. యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఓకే, ఇది నేను మీకు నోట్స్లో యాడ్ చేసి పడేస్తాను అండి, అది మీరేం పట్టించుకోకండి. నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, ఆగండి, నోట్స్లో ఉంటుంది మీకు ఇది. ఓకేనా, ఇది మీకు నేను నోట్స్లో యాడ్ చేస్తాను. సో మీకు ఇది నోట్స్లో ఉంటుంది. తర్వాత మీరు ఎప్పుడైతే నోట్స్ రిఫర్ చేసుకుంటారో దీన్ని చూసుకోండి, చాలు, అయిపోతుంది. ఓకే, డన్. నైట్రోజన్ సైకిల్ టెన్షన్ పడకండి నాన్న, చాలా తక్కువ అడుగుతారు. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందుకే నేను మీకు ఓన్లీ ఒక ఐడియా ఇచ్చాను అంతే నైట్రోజన్ సైకిల్ది. నైట్రోజన్ సైకిల్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు లైట్గానే అడుగుతారు, అడిగితే ఒకసారి అడుగుతారు, లేదంటే అడగరు. సో డోంట్ హ్యావ్ టు వరీ. ఈ పర్టికులర్ సైకిల్ ఏదైతే ఉందో ఇది ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళిపోండి. ఫ్లో చార్ట్ అక్కడికి వెళ్ళి దింపేసేయండి. దింపేస్తే కనీసం 2-3 మార్కులు పడిపోతాయి. ఓకేనా, డన్, అయింది. ఇప్పుడు నాన్న మనకి ఎంత ఏం టైము? 1 అయిపోయింది కదా. ఓకే సరే, రైట్, 1 మినిట్ ఆగండి. 1 అయిపోయింది కాబట్టి ఓకే, మనం ఒక పని చేద్దాం. ఓకే, మీకు ఏదైతే యాక్చువల్గా నెక్స్ట్ పార్ట్ ఉన్నదో, ఇంకా నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద చాప్టర్, దట్ ఈస్ ఓకే ఫోటోసింథసిస్. నెక్స్ట్ ఇంక మనకి ఫోటోసింథసిస్ ఇంకా. ఓకే, సో ఫోటోసింథసిస్ ఏదైతే ఉన్నదో దీంట్లో మనకి క్లోరోప్లాస్ట్ ఒకటి, C3-C4 ప్లాంట్స్ ఒకటి, ఫోటో రెస్పిరేషన్ ఒకటి, 3 క్వశ్చన్లు వస్తాయి మనకి. ఓకేనా, 1 మినిట్. మీలో ఎవరికైనా నాది టెలిగ్రామ్ ఛానల్ తెలుసా? మీలో ఎవరైనా నా టెలిగ్రామ్లో నాతో కనెక్ట్ అయ్యి ఉన్నారు అంటే మాత్రం రేపు క్వశ్చన్ పేపర్ మీరు అందులో పంపించవచ్చు. ఓకే, క్వశ్చన్ పేపర్ రేపు మీరు నాకు అందులో షేర్ చేయొచ్చు. ఓకేనా, డన్. సరే అయితే ఓకే ఫైన్. ఓకే, లేదు అంటే మీరు రేపు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, మీకు టెలిగ్రామ్లో నాది ఏదైతే వేదాంతు తెలుగు, ఇంకా వేదాంతు తెలుగు నీట్ ఛానల్లో వెళ్ళి అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ వెళ్ళి చెక్ చేయాలి. చేస్తే నా ఐడి మీకు దొరికిపోతుంది. మీరు కావాలంటే ఒకసారి అక్కడ వచ్చి జాయిన్ అయిపోవచ్చు. అందులో మీరు కావాలంటే మీ పేపర్ని మీరు షేర్ చేయొచ్చు. ఓకేనా, సరే పదండి, డన్. సో ఇప్పుడు నాన్న బ్రేక్ తీసుకుందాం. 1 అయింది టైము. ఓకే, ఒక 1 అవర్ బ్రేక్ తీసుకుంటాం ఇప్పుడు మనం. తీసుకొని 2:15కి మళ్ళీ మనం రిటర్న్ వస్తాం. ఇప్పుడు మనకి 1:10 అవుతున్నది. అవును, క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ చెప్పి బయలుదేరిపోతాను నేను మీకు. ఆగండి, క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ చాలా ఈజీ కదా, బెస్ట్, అన్నిటికన్నా బెస్ట్ క్వశ్చన్ అదే మీకు ఇందులోనే. ఓకే, సో క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ చెప్పేసి నేను మీకు వెళ్ళిపోతాను. అదొకటి చాలు, మనకి అయిపోతుంది. ఓకే, సో లెట్ us do the diagram of chloroplast. క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ చెప్పేస్తాను చాలు. ఓకే, మీకు ఫస్ట్ చూడండి, క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ లో క్లోరోప్లాస్ట్ అనేది మనకు ఒక డబుల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్. సో 2 మెంబ్రెయిన్లు వేసుకోవాలి ఫస్ట్. ఓకే, సో బయట ఒకటి, లోపల ఒకటి, 2 మెంబ్రెయిన్లు వేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ 2 మెంబ్రెయిన్లు ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో మీరు థైలాకోయిడ్లు వేసుకోండి. సింపుల్, చాలా ఈజీ డయాగ్రామ్ రా ఇది, చాలా ఈజీ డయాగ్రామ్. ఓకే, ఇలా కనెక్ట్ చేసుకుంటారు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి శాలం. థ్యాంక్ యూ అమ్మ గాయత్రి. సరే ఓకే, సరే చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి యాక్చువల్గాను ఇక్కడ వచ్చేసి ఒక స్టార్చ్ గ్రాన్యూల్ వేసుకోండి. ఇది ఒకటి వేసుకోండి. ఇదేమిటో నేను మీకు చెప్తానులేండి. ఓకే, ఇది ఒకటి వేసుకోవాలి ఫ్లోరోప్లాస్ట్ డయాగ్రామ్లో. దాని తర్వాత మీరు ఇక్కడ మేట్రిక్స్లో ఇలా చుక్కలు పెట్టుకోండి. స్ట్రోమా ఏదైతే ఉందో
ఓకే సరేనా, ఇలా చుక్కలు పెట్టుకోండి. అయిందా? ఇంత వేస్తారా? ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారో చూడండి. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారో చూడండి ఇక్కడ. ఓకే సరేనా, ఓకే సరే డన్. రండి, అన్నిటికన్నా ఫస్ట్ ఇది ఔటర్ మెంబ్రెయిన్, ఇది వచ్చేసి ఇన్నర్ మెంబ్రెయిన్, ఔటర్ మెంబ్రెయిన్ ఒకటి, ఇన్నర్ మెంబ్రెయిన్ ఒకటి. ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నాన్న మనకి ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీరు ఇది రాస్తారు, ఇది వచ్చేసి స్ట్రోమా, స్ట్రోమా. ఓకే ఇక్కడ వచ్చేసి మరి ఇది దీన్ని రాస్తారు థైలకాయిడ్, థైలకాయిడ్. ఓకే ఈ మొత్తం గుంపంతటిని కలిపి గ్రానా. ఓకే దాని తర్వాత ఓకే దీన్ని వచ్చేసి స్ట్రోమా లామెల్లే, ఏదైతే కనెక్ట్ చేస్తున్నదో. ఓకే స్ట్రోమా లామెల్లే. ఓకే ఇది వచ్చేసి మనకి స్టార్చ్ గ్రాన్యూల్. అయిపోయింది, దట్స్ ఇట్. 4 మార్కులు పడిపోతాయి అంతే, ఇంత చేస్తే చాలు. ఓకే 4 మార్కులు అవి పడిపోతాయి మీకు. దట్స్ ఇట్, అంత ఈజీ డయాగ్రామ్. దీనికన్నా ఈజీ డయాగ్రామ్ ఇంకేది ఉండదంట. దీనికన్నా ఈజీ డయాగ్రామ్ నేను జీవితంలో చూడలేదు. ఓకే సో బెస్ట్ ఇది. ఓకేనా, సరేనా నాన్న, బెస్ట్. అయిపోయింది, ఈ డయాగ్రామ్ ఈజీ, ఇది ఒకటి వేసుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు C3 ఇంకా C4 ప్లాంట్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఉన్న క్వశ్చన్. ఓకే డన్. ఓకే C3 ఇంకా C4 ప్లాంట్స్ లో ఉన్న క్వశ్చన్. ఓకే సో C3 ఇంకా C4 ప్లాంట్స్ లో ఉన్న డిఫరెన్స్ ఏమిటి అన్నది. ఇది మీ అందరికి క్లియర్ కనిపిస్తున్నదా? లేదు కదా, క్లియర్ కనిపించట్లేదు. ఇది ఆగండి, ఒక పని చేద్దాం, దీని మీద కొన్ని ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఈ క్వశ్చన్ సరిగా కనిపించట్లేదు కాబట్టి దీని మీద మనం కొన్ని ఫార్మాట్స్ చేద్దాం. లెట్ us ఫార్మాట్ దిస్. ఇప్పుడు కనిపిస్తున్నదండి, ఇప్పుడు కనిపిస్తున్నది కదా, బాగుంది కదా. కొంచెం ఈ కలర్ కొంచెం పర్లేదు, ఇంకా ఇది బాగుంది, ఇది పర్లే ఇంకా కదా. బ్రేక్ ఇస్తాను, ఆగండి. ఓకే ఓకే ఫస్ట్ ఇయర్ బాటనీ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ, చాలా మంచిది. కొంచెం దీన్ని ఇట్లా ఆగుదాం. ఓకే సరే రండి, చూడండి నాన్న ఇక్కడ మనకి యాక్చువల్ గాను. ఓకే చూడండి, అన్నిటికన్నా ఫస్ట్ మీరు C3 C4 ప్లాంట్స్ మధ్య ఉన్న క్వశ్చన్ ఏదైతే ఉన్నదో ఇది రావడానికి ఛాన్సెస్ ఉంది మనకి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో దీంట్లో మీరు 4 మార్క్స్ క్వశ్చన్. సో 4 మార్క్స్ లోని టోటల్ గా ఎన్ని రాయాలి? ఓకే టోటల్ గా 8 డిఫరెన్సెస్ రాయాలి. 8 డిఫరెన్సెస్ గుర్తులేకపోయినా మినిమం 6 డిఫరెన్సెస్ రాయాలి. ఓకే యూ హ్యావ్ టు రైట్ 6 డిఫరెన్సెస్. ఓకే ఇప్పుడు ఈ 6 డిఫరెన్సెస్ ఏమిటి అంటారు? ఫస్ట్ స్టేబుల్ ప్రోడక్ట్ ఏంటన్నది ఇంపార్టెంట్. సో మనకి C3 ప్లాంట్ లో అయితే PGA 3PGA, ఇక్కడ మనకి ఆక్సాలోసిటేట్. ఓకే ఎక్కడ జరుగుతున్నది? ఇది ఓన్లీ మీజోఫిల్ సెల్స్ లో జరుగుతున్నది. ఇక్కడ మీజోఫిల్ సెల్ బండల్ షీట్ సెల్స్ లో జరుగుతున్నది, 2 పాయింట్స్. ఓకే దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. ఓకే రైస్ మనకి C3 ప్లాంట్స్ లో వచ్చేసి మనకి ఏమేమి వస్తుంది? ఓకే సోయాబీను, స్పినాచ్, ఓకే అవన్నీ రాయొచ్చు. ఇక్కడ మనకి మేజు, షుగర్ కేను రాయొచ్చు. ఓకే దాని తర్వాత ఇది ఎన్ని అయిపోయినాక 3 అయిపోయాయి మనకి. ఓకేనా 4వది ఇది రాయొచ్చు. C3 రిక్వైర్స్ కూల్ అండ్ వెట్ ఎన్వైరన్మెంట్, C4 రిక్వైర్స్ ట్రాపికల్ అండ్ డ్రై ఎన్వైరన్మెంట్స్. దాని తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ ఏది కాదు, దే ల్యాక్ క్రాన్స్ అనాటమీ, చాలా ఇంపార్టెంట్. దే ప్రాసెస్ క్రాన్స్ అనాటమీ. సో అన్ని అయిపోయి 1 2 3 4 5 అయిపోయి. దాని తర్వాత నెక్స్ట్ ఓకే ఫోటో రెస్పిరేషన్ ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ ఫోటో రెస్పిరేషన్ జరగదు. కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ ఇక్కడ ఫాస్ట్ గా జరుగుతుంది, ఇక్కడ స్లోగా జరుగుతుంది. ఈ 6 పాయింట్లు రాయాలి నన్ను. ఓకేనా 1 minute.
ఆరు నుంచి 8 పాయింట్ల వరకు మీరు రాయాలి, ఇంపార్టెంట్. ఓకే, 6 నుంచి 8 పాయింట్లో మీరు ఏం రాసుకుంటారో మీ ఇష్టం, రాసుకోండి. రెండోది ఫోటో రెస్పిరేషన్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది అంత ఇంపార్టెంట్ కాదు, చదువుకోండి లేదంటే లేదు, చాలా తక్కువ సార్లు అడిగారు ఇది. మీ ఓపిక, చదువుకుంటే చదువుకోవచ్చు మీరు ఇది. ఓకే, ఇప్పుడు నాన్న నేను మీ అందరికి బ్రేక్ దేతాహు, మై బ్రేక్ దేతాహు. ఇప్పుడు నేను బ్రేక్ ఇచ్చేస్తున్నాను ఇంక మీకు. ఓకే, సో బ్రేక్ ఇస్తున్నా, హాయిగా బ్రేక్ కంప్లీట్ చేసుకొని రండి. ఓకే, దాని తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, లెట్ us టేక్ అ 1 hour బ్రేక్. ఓకే, సరేనా? లంచ్ బ్రేక్ తీసుకోండి. ఓకే, క్లాస్ విల్ రెజ్యూమ్ at 2:15 PM. ఓకే, 2:15కి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. హాయిగా భోజనాలు, లంచ్లు అన్ని చేసుకొని రండి. ఓకే, చేసిన తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్, ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్స్ రేపు వచ్చిన తర్వాత కంప్లీట్ చేస్తాను. 2:15కి మళ్ళీ వచ్చేసేయండి అందరూ తిరిగి. ఇదే క్లాస్, ఇక్కడే ఇలాగే ఉంటది, ఇది ఎక్కడికి వెళ్దు. ఓకేనా? పదండి, బాయ్ నాన్న, చలో బాయ్. ఓకే, లంచ్ చేసుకొని రండి అందరూ.
వెల్కమ్ బ్యాక్ ఛాంపియన్స్, వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. పదండి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటున్నాం మనం. యుద్ధం యుద్ధం మొదలెడదాం మళ్ళీ. పదండి. ఓకే, సో 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకుంటే మనకి రేపటికి కంప్లీట్గా ప్రిపరేషన్ అయిపోద్ది. ఓకే, సరే. అందరికీ నా వాయిస్ క్లియర్గా వినిపిస్తున్నది కదా? ఎస్, సరే. ఓకే, ఓకే. హలో హలో హలో, జాయిన్ అయిపోనండి అందరు. నేను ఎగ్జాక్ట్గా 2:15కి స్టార్ట్ చేసేద్దాం. అందరూ జాయిన్ అయిపోతే స్టార్ట్ చేసేద్దాం. అందరూ జాయిన్ అయిపోతే స్టార్ట్ చేసేద్దాం అని వెయిటింగ్. ఓకే, మంచి ఫిబ్రవరి మార్చ్ వచ్చేసింది, శివరాత్రి అయింది. వేడి మామూలుగా లేదు, ఇంకా దంచుతున్నది వేడి శుభ్రంగా. ఓకే, సరే. ఓకే, సో ఎక్కడి వరకు అయిపోయిందన్న మనకి ఫోటోసిన్థసిస్ వరకు అయిపోయింది కదా? ఫోటోసిన్థసిస్ వరకు అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ముందుకెళ్ళి మనము ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి వెళ్తాం. అయితే ఒక ఇంపార్టెంట్ విషయం అనండి, ఒక ఇంపార్టెంట్ విషయం. రెస్పిరేషన్ ప్లాంట్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ కదా, సో 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయా అన్నది ఒక డౌట్ మనందరికీ కదా, రైట్? సో 4 మార్క్స్ క్వశ్చన్స్ అప్పుడప్పుడు ఒకసారి 2 సార్లు అడిగారు, అండ్ దట్ ఈస్ ఆర్క్యూ. వాట్ ఈస్ ఆర్క్యూ? రైట్ అ షార్ట్ నోట్ ఆన్ ఆర్క్యూ, అదే అడిగారు. ఓకే, సో దీంట్లో అయింది నాన్న, నాదే అయిపోయింది లంచ్. మీరందరూ కూడా లంచ్ చేసి వచ్చారనుకుంటున్నాను. సో ఎనర్జీతో కూర్చోవాలి కొంతసేపు మనం. ఓకే, సో రెస్పిరేటరీ కోషంట్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ రాస్తారు వాల్యూమ్ ఆఫ్ CO2 ఇవాల్వ్డ్ బై వాల్యూమ్ ఆఫ్ O2 కన్స్యూమ్డ్. నౌ ద వాల్యూస్ ఫర్ ఇది రాస్తారు ఫస్ట్. ఓకే, ఇది రాసి వాల్యూస్ కార్బోహైడ్రేట్స్ కి, ఫ్యాట్స్ కి, ప్రోటీన్స్ కి, ఆర్గానిక్ యాసిడ్స్ కి, వీటన్నిటికీ వాల్యూస్ రాస్తారు. అంతే, ఇంకేం లేదు. వస్తే మాత్రం, లేదంటే రాదు. అంత ఇంపార్టెంట్ కాదు, పర్వాలేదు. సో అయితే నేను మీకు ఇది నోట్స్లో ఎలాగో ఇంక్లూడ్ చేస్తాను, ఇది మీరు చూసేసుకోండి. ముందుకు వెళ్ళిపోదాం ఇంటూ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇప్పుడు ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో చాలా ఇంపార్టెంట్ నాన్న, ఒక క్వశ్చన్ గ్యారంటీ, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ, ఏం చదవాలో తెలీదు. ఓకే, సరేనా? సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు, వాట్ కెన్ బి డన్? ఓకే, చూడండి, మనకి యాక్చువల్గా ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్తో మాట్లాడుకున్నట్లయితే, మనకి టోటల్గా చూసుకున్నట్లయితే ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లోని ఓకే విల్ బి టోటలీ ఎన్ని ఉంటాయంటే, మనకి టోటల్గా చూసుకున్నట్లయితే మనకి ఒక 4-5 క్వశ్చన్లు ఉన్నాయి, విచ్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు దీంట్లో ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఒకటి ఇథలీను, అన్నిటికన్నా ఎక్కువ అడిగారు. అన్నిటికన్నా ఎక్కువ అడిగింది మీకు ఇది. ఓకే, ఇది ఏంటిది? అగ్రికల్చర్ అండ్ హార్టికల్చరల్ అప్లికేషన్స్ ఆఫ్ ఆక్సిన్స్. ఓకే, ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ సైటోకైనిన్స్. దాని తర్వాత మనకి గిబ్బర్లిన్స్, ఇథలీను, సీడ్ డార్మెన్సీ. 5 క్వశ్చన్లు ఉన్నాయి టోటల్గా. 5 క్వశ్చన్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 క్వశ్చన్లోని మీకు రేపు యాక్చువల్గా ఏ క్వశ్చన్ రావచ్చు అంటే, మనకి లాస్ట్ ఇయర్ 2024లో ఈ క్వశ్చన్ వచ్చింది. 2024 IPEలో ఆంధ్ర స్టూడెంట్స్కి ఈ క్వశ్చన్ వచ్చింది. సో రేపు మీకు ఏ క్వశ్చన్ రావచ్చు అంటే, రేపు మీకు వచ్చేసి మెయిన్గా ఇథలీను, ఆక్సిన్స్, ఇంకా సైటోకైనిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆక్సిన్స్ అడిగి కొన్ని రోజులు అయింది. ఓకే, సో ఆక్సిన్స్ని ఫస్ట్ ప్రియారిటీ పెడతాను నేను. ఐ విల్ బి గివింగ్ ఫస్ట్ ప్రియారిటీ టు దిస్ వన్. దాని తర్వాత సెకండ్ ప్రియారిటీ నేను ఇథలీన్కి ఇస్తాను. ఓకే, అండ్ థర్డ్ ప్రియారిటీ నేను సైటోకైనిన్స్కి ఇస్తాను. ఫోర్త్ ప్రియారిటీ సీడ్ డార్మెన్స్కి, ఫిఫ్త్ ప్రియారిటీ గిబ్బర్లిన్స్కి. అలా కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మారుతాయి సిలబస్ చేంజ్ అయితే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మారుతాయి. కొత్తగా ఉంటుంది పేపరు, మనం ప్రెడిక్ట్ చేయడం కష్టం అయిపోతుంది. ఇంకేముంది, అదే ఉంటుంది. ఓకే, అది సరే. పదండి, రైట్. ఓకేనా అన్న? సరే అయితే సో మొదలెడదాం. అన్నిటికన్నా ఫస్ట్ ఆక్సిన్స్ మీద మొదలెడదాం. ఓకే, ఆక్సిన్స్వి యాక్చువల్గాను మెయిన్గా ఏంటంటే ఉన్నాయి ఇంపార్టెంట్ రోల్స్, అవన్నీ మనం రాయాలి. ఇప్పుడు మనకి యాక్చువల్గా నాన్న టోటల్గా ఈ క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో, క్వశ్చన్లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్లో మీకు ఇందులో దేంట్లోని డయాగ్రాములు లేవు. సో ఇవన్నీ డయాగ్రామ్ లేని క్వశ్చన్లు. డయాగ్రామ్ లేదంటే మ్యాటర్ రాయాలి. మ్యాటర్ ఎన్ని రాయాలి? ఒక 8 పాయింట్లు రాయాలి. యూ హ్యావ్ టు రైట్ అట్లీస్ట్ 8 పాయింట్స్. ఇందులో ఏ పాయింట్స్ ఇంపార్టెంటో చెప్పేసేస్తాను. అన్నిటికన్నా ఫస్ట్ మనకి ఓకే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కవర్ చేద్దాం రండి.
అన్నిటికన్నా ఫస్ట్ మనకి ఎన్నో ఉన్నాయో చెప్తాను చూడండి. ఇది ఇది ఈ క్వశ్చన్ ఫస్ట్. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ ఈ క్వశ్చన్ అన్నిటికన్నా ఫస్ట్ ఆక్సిజన్స్. ఓకే, పదండి స్టార్ట్ చేద్దాం. ఆక్సిజన్స్, ఓకేనా, రండి. నౌ రైట్ అ నోట్ ఆన్ అగ్రికల్చరల్ ఆర్ హార్టికల్చరల్ అప్లికేషన్స్ ఆఫ్ ఆక్సిజన్స్. Auxins have been used extensively in agricultural and horticultural practices. ఇది రాస్తారు, రాసేసి మొదలెడతారు. ఓకే, మొదలెట్టినప్పుడు మీరు ఏం రాయాలో ఫస్ట్ చెప్పండి. రూటింగ్ ఇన్ స్టెమ్ కటింగ్స్ అన్నిటికన్నా ఫస్ట్ ఏదైతే ప్లాంట్ ప్రాపగేషన్ కోసం ఇంపార్టెంట్ అన్నిటికన్నా ఫస్ట్ పాయింట్, స్టెమ్ కట్ చేసిన తర్వాత దాంట్లో రూట్స్ ఫార్మ్ అవుతాయి లేదా. ఇప్పుడు కొన్ని ప్లాంట్స్ లో ఏం చేస్తారంటే డైరెక్ట్ గా స్టెమ్ కట్ చేసి పాతేస్తే అదే మళ్ళీ ఒక కొత్త ప్లాంట్ లాగా ఫార్మ్ అవుతుంది. సో దాంట్లో రూట్స్ జనరేట్ చేయాలంటే ఆక్సిజన్స్ చేయాలి అన్నిటికన్నా ఫస్ట్ అది. దాని తర్వాత ఆక్సిజన్స్ ప్రమోట్ ఫ్లవరింగ్ ఇన్ పైనాపిల్, సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. సో రూటింగ్ ఇన్ స్టెమ్ కటింగ్స్ నంబర్ 1, నంబర్ 2 ఫ్లవరింగ్ ఇన్ పైనాపిల్స్. మూడోది వచ్చేసి ఓకే హెడ్జ్ మేకింగ్. ఓకే, హెడ్జ్ మేకింగ్ లోని ఓకే వైడ్లీ అప్లైడ్ ఇన్ టీ ప్లాంటేషన్ అండ్ హెడ్జ్ మేకింగ్, థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి హర్బిసైడ్స్ కింద వాడతారు అన్నది. ఓకే, దే ఆర్ వైడ్లీ యూజ్డ్ యాజ్ హర్బిసైడ్స్. 2,40 ఏదైతే ఉన్నదో డైకాట్ వీడ్స్ కి చేయడానికి మనం వాడతాము. డైకాట్ వీడ్స్ ని చంపడానికి. మోనోకాట్ ప్లాంట్స్ మీద ఏమీ ఉండదు, వీడ్ ఫ్రీ లాన్స్ కోసం. ఆక్సిజన్ జైలం డిఫరెన్షియేషన్ ఇంకా సెల్ డివిజన్ కూడా చేపిస్తుంది. ఓకే, ఇది కాకుండా మనకి పార్థెనోకార్పిన్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. 6 పాయింట్లు అయిపోయి, ఒక 6 పాయింట్ల వరకు రాయండి చాలు, 6 పాయింట్లు రాస్తే చాలు. సో ఫస్ట్ ఏం పాయింట్స్ డిస్కస్ చేసుకున్నానని మళ్ళీ చెప్పుకుందామా. ఆక్సిజన్స్ లోని ఆక్సిజన్ లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఏం రాస్తారు, ఫస్ట్ వచ్చేసి మనకి స్టెమ్ కటింగ్స్ లో రూట్స్ ఫార్మ్ చేయడంలోని. రెండో పాయింట్ ఏం రాస్తారు, వింటున్నారా లేదా అందరు? లైటిక్ సైకిలా చదువు చెప్తాను. పాయింట్స్ పెట్టకండి, ఇలా పెట్టండి. రాసినప్పుడు ఇగో ఇలా రాయండి, ఇలా పెట్టండి. పాయింట్ నెంబర్ 1, 2, 3 అలా రాయకండి. మీరు ఎన్ని పాయింట్లు రాశారో వాళ్ళు చూసేస్తారు. ఇన్నే పాయింట్లు రాశారు కదా అని చూపించుకున్నట్టు ఉంటుంది, అదొద్దు. మీరు పాయింట్లు రాయకుండా ఇగో ఇలా చుక్కలు పెట్టండి, ఇలా చుక్కలు పెట్టుకొని రాయండి మీరు, బెస్ట్ అది. ఓకేనా, చుక్కలు పెట్టుకొని రాసుకోండి. సరే, డన్. సరే, ఇక్కడ వరకు ఓకే అయింది. ఓకేనా, డన్. ఇది వచ్చేసి మనకి ఆక్సిజన్స్ తో సంబంధించిన మెయిన్ గా జైలం డిఫరెన్షియేషన్, రూట్ గ్రోత్ కోసం, పైనాపిల్ లో ఫ్లవరింగ్ కోసం, పార్థెనోకార్పీ కోసం. 5వ వచ్చేసి మనకి ఏదైతే వీడ్ ఫ్రీ లాన్స్ కోసం. 6th వచ్చేసి మనకి ఏవైతే మెయిన్ పాయింట్స్ చెప్పుకున్నాం అన్ని మనం గుర్తుపెట్టుకుంటాం. అయింది. సరే, డన్. నెక్స్ట్ ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్ళిపోతే మనకి నెక్స్ట్ వస్తుంది సైటోకైనిన్స్. సైటోకైనిన్స్ లో మెయిన్ చెప్పేస్తాను. క్యాలస్ డిఫరెన్షియేషన్, మెరిస్టమాటిక్ యాక్టివిటీలోని సైటోకైనిన్స్ రోల్ ఉంటుంది. సైటోకైనిన్స్ ఇండ్యూస్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ. క్యాలస్ ఏదైతే ఉన్నదో క్యాలస్ లో డిఫరెన్షియేషన్ కోసం. మూడోది ఎపికల్ డామినెన్స్ ని ప్రివెంట్ చేస్తుంది. రెండోది షూట్ డెవలప్మెంట్ చేస్తుంది. న్యూ లీవ్స్ ఇంకా క్లోరోప్లాస్ట్ ఫార్మేషన్ ఎన్హాన్స్ చేస్తుంది. 5వది లీఫ్ సెనెసెన్స్ ని డిలే చేస్తుంది. ఓకే, ఈ 5 పాయింట్లు మెయిన్ గా రాస్తారు మీరు. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు రైట్. ఓకే, అయింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సీడ్ డార్మెన్సీ. ఇప్పుడు సీడ్ డార్మెన్సీ తెలంగాణ స్టూడెంట్స్ కి ఎక్కువగా అడిగారు, ఆంధ్ర స్టూడెంట్స్ కి ఎక్కువగా అడగలేదు, చాలా తక్కువ అడిగారు. సో సీడ్ డార్మెన్సీ ఆంధ్ర స్టూడెంట్స్ కి పర్లేదు, చదవపోయినా ఓకే, కొంచెం తెలంగాణ స్టూడెంట్స్ చదవాలి. సీడ్ డార్మెన్సీ అయినా కూడా మీరు ఒకసారి చూసుకుందాం అనుకుంటున్నారని చూసుకోండి. సీడ్ డార్మెన్సీ అంటే ఏం లేదు నాన్న. సీడ్ డార్మెన్సీ ఇస్ ద ప్రాసెస్ ఇన్ విచ్ సీడ్స్ ఆర్ ప్రివెంటెడ్ ఫ్రమ్ జర్మినేటింగ్ అండర్ అడ్వర్స్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్. ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ బాగాలేవు, సీడ్ జర్మినేట్ అయితే ఆ ప్లాంట్ చనిపోవచ్చు అంటే మాత్రం జర్మినేషన్ చేయకుండా ఆపేస్తుంది. ఎవరు ఆపుతారు? యాప్సిసిక్ యాసిడ్ ఆపుతుంది. ఓకే, అది. సో సీడ్ డార్మెన్సీని అన్నిటికన్నా ఎక్కువ ప్రమోట్ చేసేది యాప్సిసిక్ యాసిడ్. సో దీనికి రీజన్స్ ఏమిటేమిటి? ఓకే, మనకి జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, లేదంటే మనకి అప్పుడప్పుడు కావాలంటే అన్డెవలప్డ్ కాటిలిడన్స్ ఉండొచ్చు, ఇమ్మెచ్యూర్ ఎంబ్రియో ఉండొచ్చు, అలాంటిది కూడా ఉంది. ఓకే, అది కాకుండా మనకి సీడ్ ది సర్వైవల్ లో ఉంటే సీడ్ డార్మెన్సీ చాలా ఇంపార్టెంట్. ఈ 4-5 పాయింట్లు రాయాలి, అంతే చాలు, అయింది. దీని తర్వాత గిబ్బర్లిన్స్ గురించి. ఇప్పుడు గిబ్బర్లిన్స్ ఏవైతే ఉన్నాయో నాన్న, గిబ్బర్లిన్స్ తో సంబంధించి మాట్లాడుకున్నట్లయితే మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇచ్చారు. సో ఈ ఇయర్ మళ్ళీ రిపీట్ అవుతుందో లేదో మనకు తెలియదు. 2 మార్క్స్ కావాలంటే లేట్ అవుతుందా అన్న, మీరు వెయిట్ చేయాలి. ఇంకొక అరగంట పడుతుంది 2 మార్క్స్ రావడానికి. ఓకే,
ఇంకొక అరగంటలో మనం 4 మార్క్స్ కంప్లీట్ చేసుకుంటాం, దాని తర్వాత 2 మార్క్స్కి వస్తాం. సో అప్పటి వరకు కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయాలి. ఓకేనా? అది ఓకే. పదండి నెక్స్ట్ వచ్చేసి గిబ్బర్లిన్స్ ఒకసారి మెయిన్గా గిబ్బర్లిన్స్ లో ఫంక్షన్ ఏంటో నాన్న చూడండి. గిబ్బర్లిన్స్ లో ఫంక్షన్ ఇంటర్నోడ్ ఎలాంగేషన్, ఇది గ్యారంటీగా మీరు రాయాలి. సో అన్నిటికన్నా ఫస్ట్ ఓకే ఇంటర్నోడ్ ఎలాంగేషన్ చేపిస్తుంది. రోజెట్ ప్లాంట్స్ లో బోల్టింగ్, ఓకే. దాని తర్వాత షుగర్ కేన్ క్రాప్ లో ఈల్డ్ పెంచుతుంది అప్ టు 20 టన్స్ పర్ ఏకర్. దాని తర్వాత రిమూవల్ ఆఫ్ డార్మెన్సీ, సీడ్ డార్మెన్సీ ఇంకా బడ్ డార్మెన్సీని రిమూవ్ చేస్తుంది. ఐదోది వచ్చేసి సీడ్ జర్మినేషన్ చేపిస్తున్నది. ఇప్పుడు డార్మెన్సీని రిమూవ్ చేస్తున్నది, జర్మినేషన్ చేపిస్తున్నది. ఓకే, అది వనలైజేషన్ కి ఆల్టర్నేటివ్ గా వాడతారు. ఇంకా లాంగ్ డే ప్లాంట్స్ లో ఫ్లవరింగ్ ని ప్రమోట్ చేస్తున్నది. ఇది అయిపోయింది అంతే. ఓకేనా? డన్. ఇప్పుడు నాన్న లాస్ట్ వచ్చేసి మనకి ఇథిలీన్ ఏదైతే ఉందో ఇథిలీన్ గురించి ఇప్పుడు నాన్న నేను చెప్పాను. ఫస్ట్ ఆక్సిన్స్, తర్వాత ఇథిలీన్, మూడోది సైటోకైనిన్స్, నాలుగోది గిబ్బర్లిన్స్, సీడ్ డార్మెన్సీ లాస్ట్ లో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఇథిలీన్ లో ప్రమోటింగ్ కూడా ఉంది, ఇన్హిబిటింగ్ కూడా ఉంది. ప్రమోటింగ్ లో ఏం రాస్తారు? ప్రమోట్ ethylene is a gaseous PGR or gaseous plant growth regulator. It has both promoting and inhibiting effects. Promoting effects are anasi fruit ripening, internode elongation in deep water rice plants, okay, break seed and bud dormancy, root growth and root hair formation. ఇది వచ్చేసి promoting కి రాయండి. ఓకే, ఇన్హిబిటింగ్ లోని senescence and abscission of leaves and flowers అని రాయండి. ఓకే, చాలు అయిపోయింది. ఇంతవరకు రాస్తే సరిపోతుంది మీకు ఇథిలీన్తో సంబంధించి. ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళిపోతాం ఇంటూ బ్యాక్టీరియా. ఇప్పుడు బ్యాక్టీరియాలో వచ్చేసిన మనకి కాంజుగేషన్ ఏదైతే ఉందో అది, ఇంకా క్లాసిఫికేషన్ ఆఫ్ ద బేసిస్ ఆఫ్ నంబర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్లాజెల్లా. ఇది ఎక్కువగా మనకి తెలంగాణ స్టూడెంట్స్ కి చాలా ఎక్కువగా అడిగారు ఈ రెండు క్వశ్చన్స్. ఆంధ్ర స్టూడెంట్స్ కి బ్యాక్టీరియా మీద ఎక్కువగా క్వశ్చన్లు రావు. ఓకే, సో పర్వాలేదు, బ్యాక్టీరియా చాప్టర్ మీరు స్కిప్ కొట్టచ్చు. కానీ మీ తెలంగాణ స్టూడెంట్స్ అయితే మాత్రం యాక్చువల్గా నేర్చుకోవాలి ఇది. ఓకే, సో ఆంధ్ర స్టూడెంట్స్ కూడా ఒకసారి చూసేసుకోండి, అలాగో చెప్పేస్తాను. జస్ట్ లైట్ గా ఒక ఐడియా ఇచ్చేస్తాను ఏం చేయాలి. ఇప్పుడు మనకి కాంజుగేషన్ అంటే ఏంటన్నా? కాంజుగేషన్ ఈజ్ ద టైప్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ బ్యాక్టీరియా ఇన్ విచ్ 2 cells come together. Okay, F plus and F minus cell. The F plus cell will have a F plasmid and the F minus cell will not have an X plasmid. The transfer of F plasmid from F plus into F minus cell is known as conjugation. రాయాలి. రాసిన తర్వాత ఈ స్టెప్పులు రాయాలి. ఫస్ట్ స్టెప్ లో ఏంటి? ఈ డయాగ్రామ్ వేయాలి. కాంజుగేషన్ లో డయాగ్రామ్ ఇంపార్టెంట్ ఎవరైతే చదువుతున్నారో. ఓకే, సో మనకి సార్ ఇథిలీన్ ఇంకొకసారి మళ్ళీ చెప్పాలా? ఇథిలీన్ ఇంకొకసారి మళ్ళీ చెప్పాలా? చెప్తాను. ఓకేనా? సో ఎఫ్ ప్లస్ సెల్ ప్రొడ్యూసెస్ సెక్స్ పిల్లస్ దట్ ఎక్స్టెండ్ టువర్డ్స్ ఎఫ్ మైనస్. ఓకే, దాని తర్వాత సెక్స్ పిల్లస్ ఎఫ్ ప్లస్ ఎఫ్ మైనస్ ని కనెక్ట్ చేస్తున్నది. రెప్లికేషన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎఫ్ ప్లాస్మిడ్ త్రూ సెక్స్ పిల్లస్ అండ్ కాంప్లిమెంటరీ స్ట్రాండ్ సింథసిస్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ ఎఫ్ ప్లస్ సెల్. అంతే, ఇంత రాస్తే చాలు. ఓకే, ఇలా డయాగ్రామ్ వేసి పక్కనది రాస్తే 4 మార్క్స్. రెండోది టైప్స్ ఆఫ్ మనకి ఫ్లాజెల్లాది టైప్ అని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏంటి బ్యాక్టీరియాలు ఉన్నాయనేసి. ఓకే, సో మనకి ఫర్ సపోజ్ కొన్ని బ్యాక్టీరియల్ సెల్స్ లోని ఒక సైడ్ లో ఒక ఫ్లాజెల్లా ఉంటుంది, దాన్ని మోనోట్రైకస్ అంటాం. ఒక సైడ్ లో టఫ్ ఫ్లాజెల్లా ఉంటుంది, దాన్ని లోఫోట్రైకస్ అంటాం. రెండు సైడ్ లో ఒక్కొక్క ఫ్లాజెల్లా ఉంటుంది, దాన్ని యాంఫిట్రైకస్ అంటాం. మొత్తం బాడీ అంతా ఫ్లాజెల్లా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి, దాన్ని పెరిట్రైకస్ అంటాం. టఫ్ ఫ్లాజెల్లా ఆన్ బోత్ సైడ్స్ యాంఫిపెరిట్రైకస్ అంటాం. ఓకే, అది యాంఫైలోఫోట్రైకస్ అవుతుంది. ఇది ఇంత యాక్చువల్ గా చాలు. ఇప్పుడు ఎవరు ఇథిలీన్ గురించి అడిగారు చెప్పేస్తున్నాను. ఇథిలీన్ ఏంటంటే నాన్న మనకి దాంట్లోని గ్రోత్ ని ప్రమోట్ చేసేది, గ్రోత్ ని ఇన్హిబిట్ చేసే 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే సార్, జువాలజీ క్లాసు చేయండి, సెకండ్ ఇయర్ ఉన్నాను నాన్న. కొంతసేపట్లో మీకు జువాలజీ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఎవరైతే జువాలజీ అటెండ్ అవుదాం అనుకుంటున్నారో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో జువాలజీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కావాలంటే వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. 3 గంటలు స్టార్ట్ అయిపోతుంది. మీకు సంగీత మ్యామ్ తీసుకుంటారు సెషన్. ఓకేనా? సో వెళ్ళి చెక్ చేసుకోండి మీరు కావాలంటే. 8 మార్క్స్ 2 pages రాయాలి, 2 పేజీలు రాయాలి. ఓకే, అన్ని చాప్టర్లో 2 మార్క్స్ చదవాలి. రెస్పిరేషన్ ఒకటి అన్నిట్లోనే చదవాలి. ఓకే, ఇథిలీన్ లోని ప్రమోటింగ్ ఇంక ఇన్హిబిటింగ్. ప్రమోటింగ్ లో వచ్చేసి ఫ్రూట్ రైపనింగ్, ఇంటర్నోడ్ ఎలాంగేషన్ ఇన్ డీప్ వాటర్ రైస్ ప్లాంట్స్ ఇవన్నీ వస్తాయి. ఇన్హిబిటింగ్ లో ఇది వస్తుంది. అది ఓకేనా? అది అయింది. దాని సరే అయితే నెక్స్ట్ వైరసెస్కి వెళ్ళిపోదాం నాన్న. వైరసెస్ లో అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మనకి మెయిన్ లైటిక్ సైకిల్ ఒకటి ఇంపార్టెంట్, లైసోజెనిక్ సైకిల్ అడగరు. ఓకే, మెయిన్ లైటిక్ సైకిల్ ఇంపార్టెంట్. దాని తర్వాత T1 బ్యాక్టీరియోఫేజెస్ ఒకటి,
ఇది స్ట్రక్చర్ ఆఫ్ టీఎంవి ఐసిటివి. ఈ 4 క్వశ్చన్లు ఇంపార్టెంట్. సో అయితే మీకు 2024లో లైటిక్ సైకిల్ ఇచ్చారు. లైటిక్ సైకిల్ మీకు 2024లో ఇచ్చారు ఏపీ స్టూడెంట్స్కి. సో ఈసారి ఏం రావచ్చు అంటే కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ వైరసెస్ అని ఒకటి ఉంది క్వశ్చన్. ఇది ఏపీ స్టూడెంట్స్కి ఎక్కువగా అడుగుతారు. కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ వైరసెస్ ఈ క్వశ్చన్ ఆంధ్ర స్టూడెంట్స్ చాలా ఎక్కువ అడుగుతారు. సో రేపు ఆంధ్ర స్టూడెంట్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఈ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ ప్రయారిటీ ఇదే క్వశ్చన్, దీనికి ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ స్ట్రక్చర్ ఆఫ్ T1 బ్యాక్టీరియోఫాజ్ లేదంటే టీఎంబి. థర్డ్ ప్రయారిటీ ఐసిటివి. ఓకే, సో లైటిక్ సైకిల్ రేపు వస్తుందో లేదో చెప్పలేం, ఎందుకంటే లాస్ట్ ఇయర్ రెడీ కావచ్చు, రిపీట్ కాకపోవచ్చు. ఓకే, సో అది లాస్ట్ ప్రయారిటీలో పెట్టేసుకోండి, మిగతా మాత్రం బాగా చదువుకోవాలి. పదండి ఇప్పుడు 1 by 1 ముందుకు వెళ్దాం. ఓకే సరేనా? ఫుల్ హాఫ్ పేజా సరిపోదు, ఒక ఫుల్ పేజ్ రాయాలి. 4 మార్క్స్ ఫుల్ ఒక పేజ్ రాయాలి. జాపుకొని రాయండి, కనీసం 75% ఆఫ్ ద పేజ్ కవర్ అవ్వాలి. 3/4 పేజ్ అయినా కవర్ అవ్వాలి 4 మార్క్స్కి. ఓకే సరే డన్. ఇప్పుడు అప్పుడప్పుడు కొన్ని క్వశ్చన్స్కి మనకి యాక్చువల్గా మనం చేయలేములేండి, సో మనకు కుదరదు, కానీ కొన్ని క్వశ్చన్స్ కుదురుతుంది కాబట్టి రాయాలి. అలాగా నింపగలిస్తే నింపాలి ఒక పేజ్ అంతాను. పదండి నాన్న. ఓకే రండి. సో మనకి నెక్స్ట్ కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ వైరసెస్ ఈ క్వశ్చన్ అన్నిటికన్నా ఫస్ట్ ప్రయారిటీ ఈ క్వశ్చనే. ఓకే, ఫస్ట్ ప్రయారిటీ మనకి ఈ క్వశ్చన్. పూర్వ కుమారి నాన్న. ఓకే, ఏంటి నాన్న మీ బాధ ఏంటి అసలు? ఎయిమ్స్ ఢిల్లీ అయితే చదవండి నాన్న, మిమ్మల్ని ఎవరు ఆపారు ఇప్పుడు? నేనేం ఆపాను మిమ్మల్ని? ఓపెన్ ఇంటర్మీడియట్ వాళ్ళకా? ఓపెన్ ఇంటర్మీడియట్ గురించి నాకు పెద్ద ఐడియా లేదు నాన్న, నేను చూస్తాను, కుదిరితే చేస్తాను, కానీ నేను కన్ఫర్మ్గా చెప్పలేను. ఓపెన్ ఇంటర్ గురించి నాకు ఐడియా ఎక్కువగా లేదు యాక్చువల్గాను. స్టేట్ బోర్డ్ టు సిబిఎస్ఈ ఎలా మారాలా? మీరు వెళ్ళి అది మాట్లాడుకోవాలి. ఎక్కడైతే యాక్చువల్ మీరు కేవీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, మీరు కేవీలో జాయిన్ అవుతున్నారు అనుకుంటే కేవీలో వెళ్ళి మాట్లాడుకోండి ఏం చేయాలి అని. వాళ్ళని వెళ్ళి అడగండి, నన్ను అడిగితే నేనేం చెప్తానమ్మా, మీరు వాళ్ళకి వెళ్ళి అడిగితే మీకు తెలుస్తుంది అది. ఓకే పదండి. ఎక్స్ప్లెయిన్ ద కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ వైరసెస్ రండి. సో వైరసెస్ అంటే ఏంటి నాన్న? వాట్ ఆర్ వైరసెస్ నాన్న? చాలా ఈజీ క్వశ్చన్ ఇది, అన్నిటికన్నా ఈజీ క్వశ్చన్ ఇది. వైరసెస్ అంటే ఏంటి? న్యూక్లిక్ యాసిడ్, ప్రోటీన్. లోపల ఒక న్యూక్లిక్ యాసిడ్ ఉంటుంది, ఈదర్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ, బయట మనకు ఒక ప్రోటీన్ కోట్ ఉంటుంది. So viruses are nucleoprotein particles. Okay, they are made up of nucleic acid with a protein coat. Ante, that's it. So all viruses consist of 2 basic components, a core and capsid. The core is made up of nucleic acid, which is the genome of the virus. Capsid is the coat surrounding and it is made up of proteins. Okay, the subunits in the capsids are known as capsomeres. And rasi ee diagram otestandi, ee diagram oteyandi, ante chalu అయిపోయింది, that's it. లేదు మీకు ఈజీగా డయాగ్రామ్ కావాలంటే అది చెప్పేసేస్తాను నేను. ఓకే, మీకు ఈజీగా డయాగ్రామ్ కావాలంటే అదైనా చెప్పేసేస్తాను, ఇంతే. ఈ డయాగ్రామ్ ఒకటి రెండు చాలు. ఇలాగా బ్యాక్టీరియోఫాజ్కి ఇదే డయాగ్రామ్ అయిపోతుంది, నార్మల్గా దేనికైనా ఇదే డయాగ్రామ్ అయిపోతుంది. T1 బ్యాక్టీరియోఫాజ్ ఏదైతే ఉందో దానికి డయాగ్రామ్ ఎలాగో వేయాలి మీరు. సో ఈ కామన్గా ఒక డయాగ్రామ్ మీకు ప్రాక్టీస్ అయిపోతుంది రెండింటికి. ఏం లేదు, ఇలా ఒకటి వేస్తారు, దాని లోపల జెనెటిక్ మెటీరియల్ వేస్తారు, కాలరు, టెయిల్ ఫైబర్స్, ఎండ్ ప్లేట్, అది ఇది వేసేసి మీరు కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ వైరసెస్లో ఈ డయాగ్రామ్ వేయచ్చు. T1 బ్యాక్టీరియోఫాజ్ కైనా కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ వైరసెస్ కైనా ఇదే డయాగ్రామ్ సరిపోతుంది, దీనికన్నా ఇంకేం అక్కర్లేదు. ఓకే అయింది. సరే, దాని తర్వాత నెక్స్ట్ ముందుకెళ్ళి మనకి టీఎంవి ఇది ఒక స్ట్రక్చర్ అడుగుతారు. ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ T1 బ్యాక్టీరియోఫాజ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ టీఎంవి అని 2 క్వశ్చన్లు అడిగారు కదా. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది దీంట్లో ఏం రాయాలని, డయాగ్రామ్ వేయాలా వద్దా? స్ట్రక్చర్ ఆఫ్ టీఎంవి, స్ట్రక్చర్ ఆఫ్ T1 బ్యాక్టీరియోఫాజ్, కెమికల్ స్ట్రక్చర్ ఆఫ్ వైరసెస్, ఇవన్నీ అడిగినప్పుడు నాన్న గ్యారంటీగా డయాగ్రామ్ వేయాలి. డయాగ్రామ్ ఇస్ కంపల్సరీ. వైరసెస్ లో అన్ని క్వశ్చన్స్ కి మాక్సిమం డయాగ్రామ్. ఐసిటివి క్వశ్చన్ ఒకటి వదిలేసి మిగతా అన్నిటికీ మీకు డయాగ్రామ్ కంపల్సరీ. లైటిక్ సైకిల్లో కూడా ఒక బేసిక్ డయాగ్రామ్ ఒకటి ఉంటుంది, నేను చూపిస్తాను, అది వేయాలి మీరు లైటిక్ సైకిల్ అయితేను. సో డయాగ్రామ్స్ ఆర్ కంపల్సరీ, దాంట్లో డౌటే లేదు. ఓకేనా, దాంట్లో పెద్ద మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఓకే సరే,
ఇప్పుడు నాన్న గోయింగ్ ఫర్దర్ ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఓకే ఇందులో చూసుకుందాం రండి. మనకి వచ్చేసి ఫస్ట్ హెడ్. ఓకే మనకి ఒకటి మెయిన్ హెడ్ ఉంటుంది. ఈ హెడ్ ఏదైతే ఉందో దీంట్లో బయట ఏదైతే ఉందో దీన్ని క్యాప్సిడ్ అంటాము. లోపల జెనెటిక్ మెటీరియల్, ఇది కాలరు, టెయిల్, ఎండ్ ప్లేట్. ఇప్పుడు బ్యాక్టీరియోఫాజ్ కి ఏం రాయాలి? టీ1 బ్యాక్టీరియోఫాజ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ద స్ట్రక్చర్ ఆఫ్ టీ1 బ్యాక్టీరియోఫాజ్ ఈజ్ అని రాసి ఈ డయాగ్రామ్ వేస్తారు. సో ద టీ1 బ్యాక్టీరియోఫాజ్ విల్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్. ఇది రాసేయండి, ఈ డయాగ్రామ్ వేసేయండి. వేసేసి ఫాలోయింగ్ పార్ట్స్. head is made up of the head consists of a protein coat and genetic material inside the protein coat. Okay, collar is the one that connects the head to the tail part. దాని తర్వాత tail fibers and end plate. ఓకే tail fibers and end plate అని రాసి క్లోజ్ చేసండి. అంత దానికన్నా ఎక్కువ ఏం రాయక్కర్లేదు. దీంట్లో డయాగ్రామ్ మంచిగా జాగా తీసుకోండి. సగం పేజ్ శుభ్రంగా పెద్దగా దిట్టంగా ఒక డయాగ్రామ్ వేయండి. వేసి కింద ఒక 3-4 పాయింట్లు రాయండి, చాలు అయిపోతుంది. ఓకే దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి టీ1 బ్యాక్టీరియోఫాజ్ గురించి. టీ1 బ్యాక్టీరియోఫాజ్ లో ఇలాగా కొంచెం బయట క్యాప్సిడ్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. దీంట్లోని ఇలా వేయాలి, లోపల ఆర్ఎన్ఏ ఇలా ఉన్నట్టు వేయాలి. ఇది ఆర్ఎన్ఏ, ఇది క్యాప్సిడ్. ఈ ఒక్కొక్క యూనిట్ ని మనం క్యాప్సోమియర్ అంటాము. ఓకేనా, ఈ ఒక్కొక్క యూనిట్ ని మనం క్యాప్సోమియర్స్ అంటాం. ఓకే ఈచ్ ఆఫ్ దీస్ యూనిట్స్ ఆర్ క్యాప్సోమియర్స్. ఇప్పుడు దీంట్లో మీరు కావాలంటే యాక్చువల్ గాను అది ఆర్ఎన్ఏ అని రాయాలి. బ్యాక్టీరియోఫాజ్ లో అయితే డిఎన్ఏ. బ్యాక్టీరియోఫాజ్ లో జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ ఉంటుంది మీకు. ఓకే మనకి టీఎంబీలో జెనెటిక్ మెటీరియల్ ఆర్ఎన్ఏ. సో అదొకటి మీరు రాయొచ్చు. ఇన్ బ్యాక్టీరియోఫాజెస్ దట్ జెనెటిక్ మెటీరియల్ ఇస్ డిఎన్ఏ అండ్ ఇన్ టీఎంబీలో అయితే జెనెటిక్ మెటీరియల్ ఇస్ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ ఫర్దర్ వెళ్ళి మీరు కావాలంటే ఇక్కడ ఈ లెంత్ ఏదైతే ఉన్నదో ఇది రాసుకోవచ్చు. ఇది 180 ఆమ్స్ట్రాంగ్స్ ఇదంతాను. ఇంకా ఏదైతే ప్రోటీన్ కోడ్ ఈ లెంత్ ఉందో దట్ ఈస్ 3000 ఆమ్స్ట్రాంగ్స్. కావాలంటే ఈ డైమెన్షన్స్ రాసుకొని దీన్ని డిస్క్రైబ్ చేయాలంటే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి నాన్న ఐసీటీవీ అంటే ఏమిటి? సో ఐసీటీవీ అంటే ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్ ని పేరు పెట్టడానికి ఏదైతే కమిటీ ఉందో ఇంటర్నేషనల్ కమిటీ, దాన్ని మనం ఐసీటీవీ అంటాం. ఓకే ఇప్పుడు దీంట్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ చెప్పేస్తాను చూడండి, మీరు ఏదైనా రాయాలో. ఓకే రండి చెప్తాను. ఓకే టీఎంవి గురించి ఇక్కడ ఉంది. చూడండి షేప్ అండ్ సైజ్ రాయాలి. ఇట్ ఈస్ అ రాడ్ షేప్డ్ వైరస్, 300 nanometer లాంగ్, 18 nanometer ఇన్ డయామీటర్. కెమికల్ నేచర్ ఆఫ్ క్యాప్సిడ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఎంత? ఓకే టీఎంవిలో క్యాప్సిడ్ ఎన్ని యాక్చువల్గా మీకు మెయిన్ గా ఏంటి అడుగుతారు అంటే మనకి క్యాప్సిడ్ లో ఎన్ని క్యాప్సోమియర్స్ ఉంటాయని అడుగుతారు. ఓకే సో 2130 క్యాప్సోమియర్స్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది ఒకటి మెన్షన్ చేయాలి మీరు టీఎంబీలో. ఓకేనా దాని తర్వాత మనకి న్యూక్లియోటైడ్స్ ఎన్ని ఉంటాయి? ఆర్ఎన్ఏలో 6500 న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. సో మీరు రాసినప్పుడు మీరు ఏ పాయింట్స్ మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి విత్ రెస్పెక్ట్ టు టీఎంబీ అంటే, ఒకటి మనకి ఇది ఒక ఆర్ఎన్ఏ వైరస్, హెలికల్ వైరస్. ఇది ప్లాంట్ వైరస్, టొబాకో మొజాయిక్ వైరస్. ఇది టొబాకో ప్లాంట్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే రెండోది దీని క్యాప్సిడ్ ఏదైతే ప్రోటీన్ తో ఫామ్ అయిందో ఎన్ని ప్రోటీన్ సబ్ యూనిట్స్ ఉన్నాయి? 2130 ప్రోటీన్ సబ్ యూనిట్స్ ఉన్నాయి. లోపల ఏదైతే ఆర్ఎన్ఏ ఉన్నాయో ఎన్ని న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి? 6500 న్యూక్లియోటైడ్స్ ఉన్నాయి. ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నంబర్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకే నాకు తెలియదమ్మా, నాకు తెలియదు. మీ తెలుగు బాటనీ టెక్స్ట్ బుక్ లో ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం అవి చాలా అని అంటున్నారేమో, నాకు తెలియదు. కాకపోతే అవి సరిపోవు అమ్మా, అవి సరిపోవు, మీకు సరిపోవు. దాని నుంచి అవుట్ ఆఫ్ ద బాక్స్ అడుగుతారు. 2 మార్క్స్ క్వశ్చన్స్ ప్రతిసారి కొత్తగా అడుగుతారు. సో అవి మీకు సరిపోవచ్చు. ఓకేనా శంకర్ డాక్వా. ఓకే దాని తర్వాత నెక్స్ట్ టీ1 బ్యాక్టీరియోఫాజెస్ కి డయాగ్రామ్ నేను ఆల్రెడీ చెప్పా. దాంట్లో కూడా షేప్ అండ్ సైజు. ఓకే మనకి యాక్చువల్గా పాలిహెడ్రల్ సిమెట్రీ ఉంటుంది హెడ్ ది. టాడ్పోల్ షేప్ వైరస్ ఇది. పాలిహెడ్రల్ సిమెట్రీ ఉంటుంది, హెడ్ ఇంకా టెయిల్ షీత్ ఉంటుంది. ఓకే రీజన్స్ టెయిల్ షీత్, బేసల్ ప్లేట్, పెన్సింగ్, టెయిల్ ఫైబర్స్. ఓకే ద టెయిల్ ఈజ్ యాక్చువల్లీ టెయిల్ షీత్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వైరల్ ఏదైతే డిఎన్ఏ ఉన్నదో ఆ డిఎన్ఏ బ్యాక్టీరియోఫాజ్ లో ఇంజెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది టెయిల్ షీత్, అందుకు అయింది. ఇప్పుడు నాన్న లాస్ట్ అండ్ ద ఫైనల్ క్వశ్చన్ లైటిక్ సైకిల్. లైటిక్ సైకిల్ ఏదైతే ఉందో దీంట్లో 5 స్టెప్స్ ఉంటాయి నాన్న. ఈ 5 స్టెప్స్ మీరు డీటెయిల్ గా ఖచ్చితంగా రాయాలి. ఈ 5 స్టెప్లు రాస్తేనే మార్కులు పడతాయి. సో ద 5 స్టెప్స్ ఆర్ అని రాసి అటాచ్మెంట్, పెనిట్రేషన్, బయోసింథసిస్, మెచ్యురేషన్, రిలీజ్. ఓకే ఏపీబిఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ది బేసల్ మెటబాలిక్ రేటు. ఏపీబిఎంఆర్ అటాచ్మెంట్, పెనిట్రేషన్, బయోసింథసిస్. ఓకే వాటర్ పొటెన్షియల్ చదవాలి నాన్న, నేను ఆల్రెడీ చెప్పేశాను, అప్పుడే అయిపోయింది. వాటర్ పొటెన్షియల్ చదవాలి, వాటర్ పొటెన్షియల్ చదవాలి, చెప్పాను ఆల్రెడీ నేను అప్పుడే. ఓకే వాటర్ పొటెన్షియల్ను
ఓకే ట్రాన్స్పిరేషన్ ఇస్ ద నెసరీ ఈవెల్, ఇంకా అసెంట్ ఆఫ్ శాప్, ఇంకా లాస్ట్ వచ్చేసి ప్లాస్మోలైసిస్. 4 క్వశ్చన్లు చదవాలి. నేను ఏది ఒక్కటి చదివితే చాలా నేను చెప్పట్లేదు. ఓకేనా? సరే అయింది. నో అటాచ్మెంట్, పెనిట్రేషన్, బయోసింథసిస్, మెచ్యురేషన్, రిలీజ్. అటాచ్మెంట్ అంటే ఏంటి? మనకి ఎప్పుడైతే యాక్చువల్గా ఏదైతే ఫేజ్ పార్టికల్స్ ఉన్నాయో వైరస్ది, అది వెళ్ళి ఏం చేస్తుంది, అన్నిటికన్నా ఫస్ట్ బ్యాక్టీరియాతో అటాచ్ చేస్తుంది. అది రాయాలంతే. దాని తర్వాత అటాచ్ అయిన తర్వాత ఇగో ఈ పర్టికులర్ ఏదైతే ఫ్లో చార్ట్ ఉందో ఇది మీరు చూసుకోండి. నేను ఇది మీకు నోట్స్లో యాడ్ చేస్తాను, మీరు తర్వాతనే చూసుకోవచ్చు. దీంట్లో ఏం జరుగుతుందో చూడండి. ఫస్ట్ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత మనకి లోపలికి వెళ్ళి అది రెప్లికేషన్ చేసుకుంటుంది, చేసి వైరల్ పార్టికల్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. అసెంబ్లీ ఆఫ్ వైరల్ పార్టికల్స్ జరిగి మళ్ళీ రిలీజ్ అయిపోతాయండి. ఓకే, పెనిట్రేషన్. అటాచ్మెంట్ ఇస్ ఫాలోడ్ బై పెనిట్రేషన్. ఓకే, పెనిట్రేషన్ అయితే లోపలికి వెళ్తుంది. డిఎన్ఏ అనేది మనకి లోపలికి వెళ్ళిపోతుంది వైరస్ది. డిఎన్ఏ లోపలికి వెళ్ళిన తర్వాత, డిఎన్ఏ మనకి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఓకే, ఏదైతే యాక్చువల్గా మనకి ప్రోటీన్ కోట్ ఉందో బయట ఉండిపోతుంది, దానికి గోస్ట్ అంటాం, అది రాయాలి. ఓకే, బయోసింథసిస్ లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది, ఏదైతే ఫేజ్ డిఎన్ఏ ఉన్నదో అది వెళ్ళి యాక్చువల్గా ఏం చేస్తుందంటే బ్యాక్టీరియల్ సైటోప్లాజంది కమాండ్ తీసుకొని వైరల్ పార్టికల్స్ ని క్రియేట్ చేసుకుంటుంది. దాని తర్వాత మెచ్యురేషన్. ఓకే, ఈ ప్రాసెస్ లో మనకి కంప్లీట్ గాను ఏదైతే యాక్చువల్ గాను ఈ వైరల్ పార్టికల్స్ ఉన్నాయో మెచ్యూర్ అయ్యి ప్రాపర్ వైరల్ పార్టికల్స్ కింద యాక్చువల్ గాను ఫార్మ్ అవుతున్నాయి అనమాట. ఒక పక్క నుంచి వైరల్ డిఎన్ఏ ఇంకా ప్రోటీన్ కోట్ రెండు కలిపి విరియాన్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఈ పీరియడ్ ని ఎక్లిప్స్ పీరియడ్ అంటాము. లాస్ట్ రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్ ని లైటిక్ ఫేజ్ అంటాం. దీంట్లో ఏమవుతుందంటే బ్యాక్టీరియా చనిపోయి దాంట్లో నుంచి మనకి ఏవైతే యాక్చువల్ గాను వైరల్ పార్టికల్స్ ఉన్నాయో బయటికి రిలీజ్ అయిపోతాయి అనమాట. ఇది మొత్తం మనకి లైటిక్ సైకిల్. ఓకే, సరేనా? అయింది. సో గ్యారంటీగా దాంట్లో మెయిన్ ఏంటంటే నాన్న చెప్తాను, మనకి గ్యారంటీగా దాంట్లో మనకి ఫ్లో చార్ట్ ఏదైతే ఉందో అదేనా వేయాలి, 5 స్టెప్లు రాయాలి, ఫ్లో చార్ట్ వేయాలి, దానికి మీకు మార్క్స్ పడతాయి. ఓకే, లైటిక్ సైకిల్ లాస్ట్ టైం ఇది వచ్చింది మీకు ఇంపార్టెంట్. ఓకే, సరే అయింది. ఐసీటీవీ ఒకటి ఉండిపోయింది కదా, ఐసీటీవీ ఒకటి ఉండిపోయింది. ఐసీటీవీ ఒకటి ఉండిపోయింది, అది చెప్పేస్తాను అయిపోతుంది మీకు. ఓకే, ఐసీటీవీ అన్ని క్వశ్చన్లు ఇంపార్టెంట్ ఇందులో అన్ని క్వశ్చన్లు చదవాలి మీరు. ఓకే, ఐసీటీవీ. సో వాట్ ఈజ్ ఐసీటీవీ? ఐసీటీవీ అంటే ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్. దీంట్లో మనం ఏం చేస్తాం, దీనికి 3 హైరార్కియల్ లెవెల్స్ ఉన్నాయి. 3 లెవెల్స్ లో మనం వైరసెస్ ని క్లాసిఫై చేస్తాం. ఫ్యామిలీ ఒకటి, జీనస్ ఒకటి, స్పీషీస్ ఒకటి. ఓకే, ఫ్యామిలీలోని మళ్ళీ మనకి కొన్ని సబ్ ఫ్యామిలీస్ ఉంటాయి. సో ఫ్యామిలీస్ కి మనం యాక్చువల్ గాను ఓకే విరిడే అంటే డిఏఈ అనే ఒక సఫిక్స్ యాడ్ చేస్తాం. ఓకే, అది. సో ఇప్పుడు మనకి ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ వైరసెస్ ఆర్ నేమ్డ్ ఆఫ్టర్ ద డిసీజ్ దే కాజ్. ఇప్పుడు ఫ్యామిలీలు ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీలో ఒక్కొక్క వైరస్ కి ఒక పేరు ఇస్తున్నప్పుడు ఎలా ఇస్తామంటే ఏదైతే డిసీజ్ కాజ్ చేస్తుందో హెపటైటిస్ వైరస్, పోలియో వైరస్, అలాగా. ఓకే, మమ్స్ వైరస్. ఐసీటీవీ సిస్టమ్ వాడి మనం యాక్చువల్ గాను ఎయిడ్స్ ది క్లాసిఫై చేసుకోవచ్చు. ఓకే, ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఎయిడ్స్ ది ఫ్యామిలీ రెట్రోవిరిడే, జీనస్ లెంటివైరస్, స్పీషీస్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, ఇలా రాయాలన్నమాట. ఓకే, సో మీరు ఫస్ట్ ఐసీటీవీ అంటే ఏంటో ఫుల్ ఫామ్ రాయండి. ఐసీటీవీ అంటే ఇది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఆన్ టాక్సానమీ ఆఫ్ వైరసెస్. వైరసెస్ ని ఫ్యామిలీ, జీనస్ ఇంకా స్పీషీస్ మీద క్లాసిఫై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన వైరసెస్ ని వాటి డిసీజ్ ఏదైతే ఉందో దాని పేరు మీద కూడా అప్పుడప్పుడు దానికి నేమ్ ఇస్తారు. పోలియో వైరస్ ఎగ్జాంపుల్ గా రాయండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి ఎయిడ్స్ వైరస్ ఏదైతే ఉందో, ఎయిడ్స్ కాజ్ చేసిన హెచ్ఐవి వైరస్ ఏదైతే ఉందో దాని ఎగ్జాంపుల్ రాస్తున్నాను అని చూపించి మీరు రాయాలి. ఓకే, ఫ్యామిలీ రెట్రోవిరిడే, జీనస్ లెంటి వైరస్, స్పీషీస్ హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ హెచ్ఐవి. అది అయిపోయింది. ఇలా రాస్తే మీకు అయిపోతుంది. డన్. ఓకేనా? సో మనకి వైరసెస్ కంప్లీట్ అయిపోయింది అన్న. వన్స్ ద వైరసెస్ ఇస్ డన్, నెక్స్ట్ మనం వెళ్ళిపోతాం ఇంటూ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ అండ్ మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు ఈ 2 చాప్టర్ల నుంచి మనకు అప్పుడప్పుడు 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు ఏం చేస్తారు, మీకు ఫోటోసిన్థసిస్ నుంచి క్వశ్చన్ స్కిప్ కొట్టేసి మీకు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ ఇంకా మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈ 2 చాప్టర్ని కలిపి 3 క్వశ్చన్లు ఇచ్చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ వెల్ ఫర్ దాట్. ఓకే, అది సరే అయితే. ఓకే, సరే అయితే. బ్రైట్నెస్ ఎక్కువ ఉంది, క్లియర్గా లేదా? మీకు నోట్స్లో క్లియర్గా ఉంటుంది రండి, నోట్స్లో వచ్చినప్పుడు చూసుకోండి. దీనికన్నా ఎక్కువ నేను ఏం చేయలేను. ఓకే, రైట్, పదండి. సరే అయితే. ఓకేనా?
డన్. ఇప్పుడు నాన్న ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ నుంచి, ఓకే. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఎక్స్ప్లెయిన్ ఇన్కంప్లీట్ డామినెన్స్ తోటి, ఓకే. మనకి అన్నిటికన్నా ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదో మీకు ఆంధ్ర స్టూడెంట్స్కి ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పేస్తా, ఓకే. ఆంధ్ర స్టూడెంట్స్కి రేపే క్వశ్చన్స్ రావచ్చు, ఓకే. ఏ క్వశ్చన్స్ రావచ్చు ఆంధ్ర స్టూడెంట్స్కి రేపు వచ్చేసి మెన్షన్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సెలెక్టింగ్ పీ ప్లాంట్ ఫర్ ఎక్స్పెరిమెంట్ బై మెండల్. దీన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు మీరు, ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్, ఓకే. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనకి ఆగండి ఒక నిమిషం, ఇక్కడ క్వశ్చన్, ఓకే. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీరు లాస్ట్ టైం మీకు యాక్చువల్గా లా ఆఫ్ డామినెన్స్ ఇచ్చారు, ఓకే. ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డామినెన్స్ ఇచ్చారు మీకు లాస్ట్ టైం, ఓకే. సో ఈసారి మీకు యాక్చువల్గాను మెండల్ పీ ప్లాంట్ ఏదైతే సెలెక్ట్ చేస్తారో అది ఇస్తారు మీకు. 1 minute ఆగండి, నేను మీకు చెప్తాను. నేను యాక్చువల్గా నేను చేశాను కదా, 1 minute. వన్ మినిట్ ఆగండి. ఓకే, ఒకటి మీకు మెండల్ పీ ప్లాంట్ది ఒక క్వశ్చన్ వస్తుంది మీకు. రెండోది వచ్చేసి మీకు డిఫరెన్స్ బిట్వీన్ డామినెంట్ అండ్ రిసెసివ్, హోమోజైగస్ అండ్ హెటరోజైగస్ ఒకటి, ఓకే. ఇంకోటి మూడో క్వశ్చన్ వచ్చేసి ఈ చాప్టర్ నుంచి మీకు, ఓకే, క్రోమోజోమల్ అండ్ జీన్ మ్యూటేషన్స్ మధ్యన డిఫరెన్స్, ఇంకా న్యూక్లియోజోమ్స్ మధ్యన డిఫరెన్స్. ఈ క్వశ్చన్స్ మీకు అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఓకే. సో అది కాకుండా క్రోమోజోమల్ మ్యూటేషన్స్ అండ్ జీన్ మ్యూటేషన్స్, లా ఆఫ్ డామినెన్స్. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఇన్వాల్వ్ అవ్వలేదు, ఆ క్వశ్చన్ నేను రాస్తాను. సో ఏపీ స్టూడెంట్స్కి మెయిన్గా రాస్తాను నేను, ఒక నిమిషం. పదండి ఏపీ స్టూడెంట్స్కి చెప్తాను రండి. సో ఏపీ స్టూడెంట్స్కి మిగతా తెలంగాణ స్టూడెంట్స్కి వేరే టైప్ ఆఫ్ క్వశ్చన్ సెట్ ఉంది, అది చెప్తాను నేను మీకు. తెలంగాణ స్టూడెంట్స్ ఎప్పుడైతే యాక్చువల్గా మీది వస్తుందో అప్పుడు నేను మీకు ఎలాగో ప్రెడిక్టెడ్ పేపర్స్ చెప్తాను కదా, ప్రెడిక్టెడ్ పేపర్స్ చెప్పినప్పుడు మీకు చెప్పేస్తాను మీకు ఏది వస్తుందో. యూ డోంట్ హ్యావ్ టు వరీ. తెలంగాణ స్టూడెంట్స్కి సపరేట్గా మనం ప్రెడిక్టెడ్ పేపర్స్ చేసుకుంటాం, ఓకే. సరేనా? పదండి. ఇప్పుడు ఏపీ స్టూడెంట్స్కి ఏంటంటే ఇంపార్టెంట్ రేపు అన్నిటికన్నా ఫస్ట్ మెండల్ పీ ప్లాంట్ని ఎందుకు సెలెక్ట్ చేశారు ఈ క్వశ్చన్. మెండల్ పీ ప్లాంట్ని ఎందుకు సెలెక్ట్ చేశారు ఈ క్వశ్చన్ ఒకటి అన్నిటికన్నా ఫస్ట్ ప్రయారిటీ. ఇది సెకండ్ ప్రయారిటీ మనం ఇస్తాము డిఫరెన్షియేట్ బిట్వీన్ ఒకటి హోమోజైగస్ అండ్ హెటరోజైగస్, డామినెంట్ అండ్ రిసెసివ్, ఓకే. దాని తర్వాత బి హోమోజైగస్ అండ్ హెటరోజైగస్. హోమోజైగస్ అండ్ హెటరోజైగస్. మూడోది వచ్చేసి మనకి ఓకే లా ఆఫ్ డామినెన్స్ మీకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి డిఫరెన్స్ బిట్వీన్ క్రోమోజోమల్ మ్యూటేషన్స్ అండ్ జీన్ మ్యూటేషన్ క్వశ్చన్ ఒకటి. డిఫరెన్సెస్ బిట్వీన్ క్రోమోజోమల్ మ్యూటేషన్స్ అండ్ జీన్ మ్యూటేషన్స్ ఒకటి, ఓకే. దాని తర్వాత నాలుగోది వచ్చేసి ఓకే ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డామినెన్స్. ఇవి ఈ 4 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో గ్యారంటీగా మీరు చదువుకోవాలి. దీంట్లో అన్నిటికన్నా ఫస్ట్ ప్రయారిటీ మెండల్ది పీ ప్లాంట్ది, రెండోది ఈ ప్రయారిటీ, మూడోది క్రోమోజోమల్ జీన్ మ్యూటేషన్స్, ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డామినెన్స్. మీకు లాస్ట్ ఇయర్ ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డామినెన్స్ వచ్చింది, ఓకే. సరేనా? ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డామినెన్స్ లాస్ట్ ఇయర్ వచ్చింది మీకు, ఓకే. సో ఇది మనకు వచ్చేసి ప్రిన్సిపల్స్ చాప్టర్ నుంచి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ నుంచి మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నమాట ఇవి, ఓకే. సో మీకు లాస్ట్ ఇయర్ 2024లో వచ్చి మీకు ఈ క్వశ్చన్ వచ్చింది అన్న.
లాస్ట్ ఇయర్. ఓకే, సో మనకి లాస్ట్ ఇయర్ ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఈ ఇయర్ మెండల్ ది పీ ప్లాంట్. ఇప్పుడు మెండల్ ది పీ ప్లాంట్ క్వశ్చన్ ఏదైందో చాలా సార్లు అడిగారు. ఓకే, సో అందుకే దానికి ఫస్ట్ ఇస్తున్నా. పదండి ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఒకసారి చూసేసుకుందాం. మెండల్ మనకి పీ ప్లాంట్ ఎందుకు సెలెక్ట్ చేశారు, డామినెంట్ అంటే ఏంటి, రిసెసివ్ అంటే ఏంటి, క్రోమోజోమల్ మ్యూటేషన్స్ అంటే ఏంటి, జీన్ మ్యూటేషన్స్ అంటే ఏంటి, అన్ని చూసుకుందాం రండి ఒకసారి. ఫస్ట్ ఇదే క్వశ్చన్. టోటల్గా 5 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ ఎలాగ ఉందో ఆన్సర్ అలాగే తీసుకెళ్ళి దింపేస్తే 4 మార్కులు పడిపోతాయి. ఈ క్వశ్చన్ పక్కా నాన్న రేపు. ఓకే, చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి క్వశ్చన్ రావడానికి, సో చక్కగా చదువుకోవాలి. ఫస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ సెలెక్టింగ్ పీ ప్లాంట్ బై మెండల్, అన్నిటికన్నా ఫస్ట్ ఆర్ అని రాసి, ఫస్ట్ ఇట్ ఈస్ అన్ యాన్యువల్ ప్లాంట్ దట్ హ్యాస్ వెల్ డిఫైన్డ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. ఇది ఒక యాన్యువల్ ప్లాంట్, వెల్ డిఫైన్డ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఇట్ కెన్ బి గ్రోన్ అండ్ క్రాస్డ్ ఈజీలీ. ఓకే, దీన్ని ఈజీగా గ్రో చేసి క్రాస్ చేయొచ్చు. ఓకేనా, పెద్ద ఏం కష్టం కాదు. మూడోది, ఇట్ హ్యాస్ బైసెక్షువల్ ఫ్లవర్స్ కంటైనింగ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్గన్స్. సో ఫర్టిలైజేషన్ టెన్షన్ లేదు, క్రాస్ పాలినేషన్ జరగాలి, ఎక్కడి నుంచో పాలెన్ తేవాలనే టెన్షన్ లేదు. నాలుగోది, లేదంటే మనం ఈజీగా దాని క్రాస్ పాలినేషన్ కూడా చేయొచ్చు, ఎమాస్క్యులేషన్ ఇంకా బ్యాగింగ్ చేసి. నెక్స్ట్, ఇట్ కెన్ బి సెల్ఫ్ ఫర్టిలైజ్డ్ కన్వీనియంట్లీ and cross fertilized also conveniently. Next, it has a short life cycle and produces large number of offsprings. ఇది వచ్చేసి నాన్న మనకి మెయిన్ ఏవైతే అడ్వాంటేజెస్ ఉన్నాయో మెండల్ ది పీ ప్లాంట్ సెలెక్ట్ చేసుకున్నది. ఓకేనా, అయింది, డన్, అయిపోయింది అన్న. సో ఇది ఈ క్వశ్చన్ ఫస్ట్ మనకు అన్నిటికన్నా ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. సెకండ్ ప్రియారిటీలో మీరు ఇస్తారు క్వశ్చన్. ఓకే, డిఫరెన్షియేట్ బిట్వీన్ డామినెంట్ అండ్ రిసెసివ్, హోమోజైగస్ అండ్ హెటరోజైగస్. ఇప్పుడు నేను తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఇస్తాను. ఓకే, తెలంగాణ స్టూడెంట్స్ కూడా చెప్పేసిస్తాను, డోంట్ నీడ్ టు వరీ. చూడండి, డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ఫాలోయింగ్, డామినెంట్ అండ్ రిసెసివ్ ఒకటి, ఇంకోటి హోమోజైగస్ అండ్ హెటరోజైగస్ ఒకటి. ఇప్పుడు మనకి డామినెంట్ అంటే ఏంటి, ఇన్ a dissimilar pair of factors, especially capital T small t అని రాయండి. In a dissimilar pair of factors, one allele, okay, one factor is dominant and another is recessive. One allele completely expresses itself, another will not express itself in presence of the dominant allele. దాన్ని మనం డామినెంట్ అలీల్ అంటాం. రిసెసివ్ అలీల్ అంటే దట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ హెటరోజైగస్ కండిషన్ బట్ ఈస్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద హోమోజైగస్ కండిషన్, అది రాస్తారు. సో ఇప్పుడు మనకి దీంతో సంబంధించిన బేసిక్ ఐడియా ఏంటంటే నాన్న చూడండి చెప్తాను. మనకి ఇక్కడ బేసిక్ గా మనం చేయాలనుకుంది ఏంటంటే, ఓకే ఇది చూపిస్తాను చూడండి, ఏదది మోనో హైబ్రిడ్ క్రాస్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓకే, ఫర్ సపోజ్ మనకి క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇంకా స్మాల్ టీ రెండు రాస్తారు. మీరు డామినెన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది వాడతారు. ఓకే, డామినెన్స్ అంటే ఏమిటి, ఓకే ఇన్ అ పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇవి పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, క్యాపిటల్ టీ స్మాల్ టీ మీద డామినేట్ చేస్తుంది, చేసి స్మాల్ టీని ఎక్స్ప్రెస్ చేయలేదు. సో ఇన్ ద పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సచ్ as this, okay, the capital T will dominate on the small t allele and the small t allele cannot express itself. In such condition, capital T is known as a dominant allele. Okay, and the process is, this phenomena is known as dominance. Ante. Recessive ante emti, in a similar pair of factors, okay, the recessive factors are only expressed in the homozygous condition but not in the heterozygous condition. Such a phenomena is known as recessiveness. అయిపోయింది, ఇలా రాసుకొని పడేస్తారు, అయిపోతుంది. ఓకే, ఇది వచ్చేసి నాన్న మీరు దానికోసం రాస్తారు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు వస్తుంది. ఓకే, డిఫరెన్సెస్ బిట్వీన్ క్రోమోజోమల్ మ్యూటేషన్, హోమోజైగస్ ఇంకా హెటరోజైగస్ అంటే ఏంటని. సో దీనికి కూడా మీరు అదే రాయొచ్చు, దానికి కూడా మీరు ఇదే రాయొచ్చు. హోమోజైగస్ ఏంటి, హెటరోజైగస్ అంటే ఏంటి. సో ఇది మనకు హోమోజైగస్ నాన్న, క్యాపిటల్ టీ స్మాల్ టీ లేదంటే క్యాపిటల్ టీ అంటే సేమ్ ఫ్యాక్టరు రెండు కాపీల్లో ఉన్నది అంటే మాత్రం ఎవరు. ఓ సూపర్, తన్మయ్ పులి, థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, పదండి ముందుకెళ్దాం. ఓకే, చాలు నాన్న, రేపటి ఎగ్జామ్కి సరిపోతాయి. రేపటి ఎగ్జామ్కి నేను ఏవైతే క్వశ్చన్స్ చెప్తున్నానో మీరు చదివితే మీకు సరిపోతాయి. ఓకేనా, సరే పదండి, డన్. ముందుకెళ్దామా రండి. ఓకే, సరే అయితే చూడండి నాన్న,
మనకి క్యాపిటల్ టీ, స్మాల్ టీ, ఇంకా స్మాల్ టీ. ఇప్పుడు డామినెన్స్ ఏదైతే ఉందో దీంట్లో మీరు ఏం రాస్తారు, మెయిన్ గా మీరు హోమోజైగస్ లో ఇలా రాస్తారు, ఇలా రాసి హోమోజైగస్ అని రాసి, ఓకే, in this above pair of characters, if the same alleles are present in pairs, it is known as homozygous. If dissimilar alleles are present together, that is known as heterozygous. అంటే మనకి హోమోజైగస్ కి ఎగ్జాంపుల్ గా ఇవి రాస్తారు, హెట్రోజైగస్ కి ఎగ్జాంపుల్ గా ఇది రాస్తారు. అది అలా రాసి కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు మీరు అంటారు సార్ ఇలా కాదు నాకు క్లియర్ గా చెప్పండి అంటే అది చెప్పేసిస్తాను కావాలంటే మీకు. ఓకే చూడండి, in a dissimilar pair of factors pertaining to a character, if the factor that is expressed phenotypically in both homozygous and heterozygous condition అయితే dominant. If the character is not expressed phenotypically in heterozygous but only expressed in homozygous అంటే recessive. Okay, దాని తర్వాత homozygous heterozygous. In a diploid state where an individual is having two similar or identical alleles for a single character, it is known as homozygous. In a diploid state, if an individual has having two different alleles for a single character, it is known as heterozygous condition. అది నెక్స్ట్ వచ్చేసి నాన్న థర్డ్, explain the law of dominance using a monohybrid cross. ఓకే, సో లా ఆఫ్ డామినెన్స్ ఏం చెప్తుంది, ఇందాక మనం ఏదైతే డామినెన్స్ కి రాసాం కదా అదే రాయాలి అంతే సేమ్. ఇందాక డామినెన్స్ ఇంకా రెసెసివ్ రాసినప్పుడు రాసాం కదా, ఓకే అదే సేమ్ దింపేయండి ఇక్కడ, అదే సేమ్ ఇక్కడ దింపేయాలి, కొత్తగా ఏం రాయక్కల్లా. ఓకే, సో in a pair of dissimilar factors, if one masks the effect of other character, it is known as the dominant character, the other one is known as the recessive character అని రాస్తారు. ఓకేనా, ఇది ఇంత రాసి మీరు మోనోహైబ్రిడ్ క్రాస్ వేస్తారు. ఇది మోనోహైబ్రిడ్ క్రాస్ నేను మీకు చూపిస్తాను అండి, సింపుల్ గా పెడతాను ఇక్కడ. ఇది మోనోహైబ్రిడ్ క్రాస్. లేదు మీకు బెస్ట్ మోనోహైబ్రిడ్ క్రాస్ నేను మీకు ఒకటి చెప్పేస్తాను. లా ఆఫ్ డామినెన్స్ మోనోహైబ్రిడ్ క్రాస్ రాయమంటారు, సో దానికోసం మీరు ఏం చేయాలి. ఓకే, సో చూడండి మీరు వేయాల్సిన క్రాస్ చెప్తాను. ఓకే, సో లా ఆఫ్ డామినెన్స్ యూజింగ్ అ మోనోహైబ్రిడ్ క్రాస్ అంటారు క్వశ్చన్. ఓకే, సో డామినెన్స్ రెసెసివ్ అంటే ఏంటో రాసేసి మోనోహైబ్రిడ్ క్రాస్ ఏదైతే ఉందో అది వేస్తారు. ఇప్పుడు మోనోహైబ్రిడ్ క్రాస్ చేయడం పెద్ద ఏం కష్టం కాదు, ఈజీగా మీరు వేసేయచ్చు. ఓకే, ఇందులో చేయాల్సింది ఏంటంటే చూడండి, ఫస్ట్ పేరెంట్ అని రాస్తారు, పేరెంట్ ఆర్ జనరేషన్ పి అన్నమాట. దీంట్లో మనం ఏం తీసుకుంటాం, క్యాపిటల్ టీ క్రాస్డ్ విత్ స్మాల్ టీ. ఇందులో ఒక ప్లాంట్ మీరు మేల్ ఒకటి ఫీమేల్ అనాలి. సో ఇది మేల్ అనుకుందాం, ఇది ఫీమేల్ అందాం. ఓకే, మేల్ కి సింబల్ ఫీమేల్ కి సింబల్ వాడతాం యాక్చువల్గా. ఓకే, ఇది అయిందా, ఇది అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ గ్యామీట్స్ రాస్తాం. ఓకే, గ్యామీట్స్ రాసినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందన్న, ఒకటి మనకి ఇక్కడ క్యాపిటల్ టీ గ్యామీట్ ఫామ్ అవుతుంది, ఇక్కడ మనకి స్మాల్ టీ ఫామ్ అవుతుంది. మనకి F1 జనరేషన్ అని రాస్తాం. రాసి వీటి రెండింటిని ఇక్కడ కంబైన్ చేసి మనకి ఏమొస్తుంది, క్యాపిటల్ టీ స్మాల్ టీ వస్తుంది. ఓకే, క్యాపిటల్ టీ స్మాల్ టీ వస్తుంది. దిస్ ఇస్ ద F1 జనరేషన్. F1 జనరేషన్ లోని ఇలా వస్తుంది. ఇక్కడ మీరు క్యాపిటల్ టీ రాసినప్పుడు ఇది టాల్ అని రాయండి, దీన్ని డ్వార్ఫ్ అని రాయండి. ఓకే, బెటర్. ఇది వచ్చేసి నాన్న మనకి ఏమవుతుంది, ఇది వచ్చేసి మనకి హెట్రోజైగస్ టాల్ అని రాస్తారు, దీన్ని హెటరోజైగస్ టాల్. ఓకే, ఇప్పుడు దీంట్లోనే మనకి సెల్ఫింగ్ అవుతుంది, F1 సెల్ఫింగ్ అని రాస్తారు. రాసి నెక్స్ట్ పేజ్ తీసుకోండి. ఇలా మీరు చేశారనుకోండి చక్కగా ఒక పేజ్ మొత్తం మీకు కవర్ అవుతుంది. ఓకే, ముందుకు వెళ్దాం. సో F1 సెల్ఫింగ్ లో మనం క్యాపిటల్ టీ స్మాల్ టీ క్రాస్ విత్, ఓకే F1 సెల్ఫింగ్ అంటాం దీన్ని, క్యాపిటల్ టీ స్మాల్ టీ క్రాస్ విత్ క్యాపిటల్ టీ స్మాల్ టీ. దీంట్లో మళ్ళీ మనం గ్యామీట్స్ రాసుకుంటాము. గ్యామీట్స్ లో మనం ఒకటి క్యాపిటల్ టీ, ఇంకోటి స్మాల్ టీ, ఇంకోటి మళ్ళీ క్యాపిటల్ టీ, ఇంకోటి మళ్ళీ మనకి స్మాల్ టీ. ఇందులో ఒకటి మేల్ తీసుకుంటాం, ఇంకోటి మనం ఫీమేల్ తీసుకుంటాం. ఇప్పుడు మనం సైడ్ లో పన్నెట్ స్క్వేర్ వేసుకోండి ఫర్ F2 జనరేషన్. F2 జనరేషన్ కోసం మీరు ఏం చేస్తారంటే పన్నెట్ స్క్వేర్ వేసుకుంటారు ఇలాగా, ఇటుపక్క మేలు ఇటుపక్క ఫీమేల్ రాస్తారు. సో మేల్ వచ్చేసి క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఓకే, క్యాపిటల్ టీ క్యాపిటల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ, క్యాపిటల్ టీ స్మాల్ టీ అండ్ స్మాల్ టీ. ఓకేనా, ఇది విషయం. ఓకే, ఇలా రాసి మీరు ఫినోటైపిక్ ఇంకా జీనోటైపిక్ రేషియో రాసేయాలి. ఓకే, సో ఫినోటైపిక్ రేషియో రాస్తారు, ఫినోటైపిక్ రేషియో రాయాలి. రాసినప్పుడు ఏం రాస్తారు ఏంటి, మనకి టాల్ ఈస్ టు డ్వార్ఫ్ ఎంత, 3:1. ఓకే, జీనోటైపిక్ రేషియో రాస్తారు,
జీనోటైపిక్ రేషియో రాస్తారు. జీనోటైపిక్ రేషియో వచ్చేసి మనకి ఓకే క్యాపిటల్ టీ ఇస్ టు క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇస్ టు స్మాల్ టీ స్మాల్ టీ 3 వచ్చాయి కదా మరి. సో 3 టైప్స్ అనమాట. సో అప్పుడు 1:2:1 ఇది రాస్తే అది ఇంత రాస్తే మీకు 4 మార్క్స్ పడిపోతాయి. అది బేసిక్గా లా ఆఫ్ డామినెన్స్ ఏదైతే ఉందో అది రాసి ఇఫ్ గ్రాస్ అంతా వేయాలి మీరు ఈ క్వశ్చన్ కోసం. అంతే అయిపోయింది. ఈ చాప్టర్తో ఇది అయింది. లాస్ట్ వచ్చేసి క్రోమోజోమల్ మ్యూటేషన్స్ ఇంకా జీన్ మ్యూటేషన్స్ మధ్యన ఉన్న డిఫరెన్సెస్. లాస్ట్ క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వశ్చన్. బ్యాక్టీరియా చాయిస్ కి వదిలేస్తారా? వస్తే మరి ఏం చేస్తారు? మీ ఇష్టం చూసుకోండి. మీ వల్ల కాదు అదో పెద్ద తలనొప్పి చాప్టర్ నాకు గుర్తుండదు సార్ అంటే కావాలంటే చాయిస్కి వదిలేండి, పర్వాలేదు. ఓకే అయింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాన్న మనకి డిఫైన్ అండ్ డిజైన్ టెస్ట్ క్రాస్. ఇప్పుడు ఈ డిఫైన్ అండ్ డిజైన్ టెస్ట్ క్రాస్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి తెలంగాణ స్టూడెంట్స్కి. ఓకే సో తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఓకే దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్ర స్టూడెంట్స్కి ఎక్కువ అడగలేదు. ఈవెన్ కోడామినెన్స్ విత్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఇది కూడా తెలంగాణ స్టూడెంట్స్ని ఎక్కువ అడిగారు, ఆంధ్రాలో ఎక్కువ అడగలేదు. సో ఈ క్వశ్చన్స్ అన్ని ఏవైతే ఉన్నాయో జస్ట్ ఒక ఐడియా తీసుకొని వెళ్తే చాలు, ఆంధ్ర స్టూడెంట్స్ ఎక్కువగా అడగరు. ఓకే లాస్ట్ వచ్చేసి మనకి ఇన్కంప్లీట్ డామినెన్స్ కూడా తెలంగాణ స్టూడెంట్స్కి అడిగారు. ఓకే రైట్. లాస్ట్ అండ్ ద ఫైనల్ క్రోమోజోమల్ మ్యూటేషన్స్ అండ్ జీన్ మ్యూటేషన్స్. ఇది చెప్పేస్తాను చూడండి. మనకి జీన్ లెవెల్లో మ్యూటేషన్స్ జరుగుతాయి, జీన్ మ్యూటేషన్స్. మొత్తం క్రోమోజోమ్ అంతా మ్యూటేట్ అయిపోయిందంటే క్రోమోజోమల్ మ్యూటేషన్స్. ఏంటి 4 మార్క్స్ ఏ లెసన్స్ వదలొచ్చా? ఏ లెసన్స్ వదలకూడదు. నేను చెప్పాలి అలాగా? అదలా కుదురుతుందన్న. ఇప్పుడు నేను వదిలేమని చెప్తా, ఆ చాప్టర్ నుంచి మీకు వచ్చి మీరు అనుకున్న చాప్టర్ నుంచి రాకపోతే అప్పుడు ఏం చేస్తారు? సో అలాంటి రిస్కులు నేను తీసుకోవట్లా. మళ్ళీ వచ్చి మీరు నన్ను కమెంట్ సెక్షన్లో బూతులు తిట్టడానికి అలాంటివన్నీ వద్దయ్యో బాబు. జిత్తు పండింది, ఇవన్నీ చూసి జిత్తు పండింది నాది. ఓకే అది ఇవన్నీ చూసి జిత్తు పండింది. సో అందుకే మనకి ఇలాంటివన్నీ వద్దు. ఓకే అది విషయం. పదండి సరేనా? ఓకే డన్, ముందుకెళ్దాం. రైట్. సో బ్రీఫ్ నోట్ ఆన్ క్రోమోజోమల్ మ్యూటేషన్స్ అండ్ జీన్ మ్యూటేషన్స్. So mutation is a phenomena in which results in alteration of DNA sequence and further changes in genotype and phenotype. ఓకే అది ఇప్పుడు మనకి దీంట్లోని మ్యూటేషన్స్ లో 2 రకాలు వస్తాయి అంటాం. క్రోమోజోమల్ మ్యూటేషన్ ఒకటి, జీన్ మ్యూటేషన్ ఒకటి. క్రోమోజోమల్ మ్యూటేషన్ చేంజెస్ ఇన్ నంబర్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ క్రోమోజోమ్ ఈజ్ నోన్ యాజ్ క్రోమోజోమల్ మ్యూటేషన్స్. ఓకే అది సరేనా? చేంజెస్ ఇన్ నంబర్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఈజ్ నోన్ యాజ్ క్రోమోజోమల్ మ్యూటేషన్. క్రోమోజోమల్ మ్యూటేషన్స్ లో ఉన్న టైప్స్ రాసేసేయండి. డ్యూప్లికేషన్, ఇన్వర్షన్, ట్రాన్స్వర్షన్ అండ్ ట్రాన్స్లోకేషన్. ఓకే డ్యూప్లికేషను, ఇన్వర్షను, ట్రాన్స్లోకేషను. ఓకే దాని తర్వాత డిలీషను. ఓకే డిలీషన్, డూప్లికేషన్ ఏంటంటే చెప్పాను, మళ్ళీ చెప్పండి. డిలీషన్ ఒకటి, డూప్లికేషన్ ఒకటి, ట్రాన్స్లోకేషన్ ఒకటి, ఇన్వర్షన్ ఒకటి. ఇవి 4 వస్తాయి మీకు. 4 అవి 4 రాయండి సరిపోతుంది చాలు. ఓకే డన్. దాని తర్వాత ఓకే తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఇగో డిలీషన్, డూప్లికేషన్, ఇన్వర్షన్, ట్రాన్స్లోకేషన్. ఈ 4 పేర్లు రాయండి చాలు. ఎక్స్ప్లెయిన్ చేయక్కల్లా. అంటే మీరు చేయగలుగుతున్నారంటే చేయండి, మీ ఓపిక. నేనేదో ఆపేసి అనేసుకోకండి, చెప్తున్నాను. మీకు టైం ఉంటే చేయండి, లేదు నాకు గుర్తు రావట్లేదండి. డయాగ్రామ్ ఇంపార్టెంట్ లేదు ఇందులో ఏం డయాగ్రామ్ ఏం లేదు. నాట్ దట్ ఇంపార్టెంట్. ఇందులో డయాగ్రామ్ కంపల్సరీ ఏమి కాదు. ఓకే దాని తర్వాత క్రోమోజోమల్ అబరేషన్స్ ఏవైతే ఉన్నాయో క్రోమోజోమల్ అబరేషన్స్ గురించి కూడా ఇక్కడ రాస్తారు లాస్ట్లో. ఓకే దీంట్లోనే మనకి యాక్చువల్గా క్రోమోజోమల్ అబరేషన్లో 2 రకాలు వస్తాయి. ఒకటి పాలిప్లాయిడీ, అన్యూప్లాయిడీ. పాలిప్లాయిడీ అంటే మనకి నంబర్ ఆఫ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెట్లే ఎక్కువైపోతాయి. ఇంకో పక్క నుంచి మనకి యాక్చువల్గా అన్యూప్లాయిడీలోని 1 or more క్రోమోజోమ్స్ ఎలిమినేట్ తక్కువ అయిపోతూ ఉంటాయి, లేదంటే ఎక్కువ అవుతాయి. అది అంత రాస్తే చాలు. ఇప్పుడు జీన్ మ్యూటేషన్స్ గురించి రాయాలి. జీన్ మ్యూటేషన్స్ లేదంటే పాయింట్ మ్యూటేషన్స్ ఏవైతే ఉన్నాయో చేంజ్ ఇన్ సింగిల్ బేస్ పేర్, అంటే మనకి జీన్ లెవెల్లో ఏదైతే మ్యూటేషన్ జరిగిందో చేంజ్ ఇన్ సింగిల్ బేస్ పేర్ ఇస్ నోన్ యాజ్ పాయింట్ మ్యూటేషన్ విచ్ ఇస్ అ టైప్ ఆఫ్ జీన్ మ్యూటేషన్. ఓకే ఇప్పుడు దీంట్లో మనకి యాక్చువల్గాను సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్ ఇంకా ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ 2 రకాలు వస్తాయి. సబ్స్టిట్యూషన్లోని ట్రాన్సిషన్, ట్రాన్స్వర్షన్ వస్తుంది. ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్లో మళ్ళీ మనకి ఇన్సర్షన్, డిలీషన్స్ వస్తాయి. ఇది చాలు, ఇంతవరకు సరిపోతుంది. పెస్ట్ రెసిస్టెన్స్ ఏంటి? అప్లికేషన్ బయోటెక్నాలజీ అనే అప్లికేషన్స్ కదా, చెప్తానులేండి. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఓకే అయింది అంతేనా? దీంతో మనకి యాక్చువల్గా కంప్లీట్ అయిపోయింది. ఓకే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్. ఇప్పుడు
తెలంగాణ స్టూడెంట్స్కి ఇది కాకుండా మనకి కోడామినెన్స్ అవన్నీ కూడా చెప్పాలి. ఓకే, నేను ఆల్రెడీ చెప్పేసాను మీకు. ముందుకెళ్ళి మనం మాట్లాడుకోవాలి విత్ రెస్పెక్ట్ టు మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ బాటనీ ప్రెడిక్టెడ్ పేపరా? ఫస్ట్ ఇయర్ బాటనీ అయిపోయింది కదా నాన్న, మళ్ళీ ప్రెడిక్టెడ్ పేపర్ ఏంటి? ఫస్ట్ ఇయర్ బాటనీ వాళ్ళు పొద్దునే కదా అయింది, మళ్ళీ ప్రెడిక్టెడ్ పేపర్ ఏంటి? ఓకే సరే పదండి మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్కి వెళ్దాం. మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లోని మీకు లాస్ట్ ఇయర్ ఇప్పుడు న్యూక్లియోసోమ్స్ ఇచ్చారు. ఓకే, మీకు న్యూక్లియోసోమ్స్ ఇచ్చారు. 1 minute ఆగండి నన్ను. ఓకే సరే అయితే ముందుకు వెళ్దాం పదండి. మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ? దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ మీకు లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే నాన్న, లాస్ట్ ఇయర్ వచ్చేసి మీకు ఓకే జెనెటిక్ కోడ్ ఇచ్చారు ఆంధ్ర స్టూడెంట్స్కి. లాస్ట్ ఇయర్ మీకు 2024లో ఏపీ స్టూడెంట్స్కి జెనెటిక్ కోడ్ ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఈసారి ఏం ఇవ్వచ్చు అని మీరు అనుకోవచ్చు. జెనెటిక్ కోడ్ అన్నిటికన్నా ఎక్కువ అడిగారు ఈ చాప్టర్లో. ఓకే, నెక్స్ట్ మనకి ఏదైతే లైన్లో ఉన్నదో దట్ ఈస్ మనకి యాక్చువల్గాను ఓకే దట్ ఈస్ మనకి డిఎన్ఏ ఆర్ఎన్ఏ మధ్య డిఫరెన్స్ వస్తుంది. దీన్ని నేను ఫస్ట్ ప్రియారిటీలో పెడతా. సెకండ్ ప్రియారిటీలో వచ్చేసి న్యూక్లియోసోమ్స్ ఇంకా లాకోప్రాన్ ఏవైతే ఉన్నదో ఇది, దిస్ విల్ బి ఇన్ ద సెకండ్ ప్రియారిటీ. ఓకే, సెకండ్ ప్రియారిటీ. ఓకే, లాస్ట్ లో థర్డ్ ప్రియారిటీ జెనెటిక్ కోడ్. మళ్ళీ చదివేసుకోవాలి ఇంకొకసారి, ఎందుకంటే జెనెటిక్ కోడ్ మళ్ళీ ఇచ్చేస్తారు. వాళ్ళకి తిక్కలేవాలి, వాళ్ళు అనుకుంటారు నాకు జెనెటిక్ కోడే ఇంపార్టెంట్ అనిపిస్తుంది, ఇది అదే ఇచ్చేస్తానంటే ఇచ్చేస్తారు. అందుకు పదండి డిఫరెన్సెస్ బిట్వీన్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ చూద్దామండి. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ నాన్న డిఎన్ఏ ఆర్ఎన్ఏ మధ్యన ఉన్న బేసిక్ డిఫరెన్సెస్ ఏమిటి అన్నది మనం తెలుసుకోవాలి ఫస్ట్ కదా. సో అవే మనం చూసుకుంటూ వెళ్తాము. మెయిన్ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ ఏంటో మనకు తెలియాలి. ఓకే, అంటే ఇప్పుడు మీకు డిఎన్ఏ ఆర్ఎన్ఏ మధ్యన డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు టోటల్ 6 points రాయాలి ఈచ్ డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏలో. సో కాంట్రాస్టింగ్ ఏవైతే యాక్చువల్గా పాయింట్స్ ఉన్నాయో డిఫరెన్షియేటింగ్ పాయింట్స్ మినిమం 6 ఉండాలి. ఓకే, ఇప్పుడు 6 points ఏం రాయాలో నేను చెప్పేస్తాను చూడండి. మీకు అన్నిటికన్నా ఫస్ట్ ఒకటి మనకి షుగర్ మీద రాయండి. ఇక్కడ మనకి ద షుగర్ ఇన్ డిఎన్ఏ ఇస్ డిఆక్సిరైబోస్, ద షుగర్ ఇన్ ఆర్ఎన్ఏ ఇస్ రైబోస్. ఫస్ట్ ఇది రాసుకోవచ్చు. దాని తర్వాత నైట్రోజన్ బేసెస్కి వెళ్ళొచ్చు. డిఎన్ఏలో వచ్చేసి అడినైను, గ్వానైను, సైటోజిన్, థైమిన్. యురాసిల్లో వచ్చేసి అన్ని సేమే ఉంటాయి, థైమిన్ జాగాలో యురాసిల్ వచ్చేస్తుంది అంతే ఆర్ఎన్ఏలోని. ఓకే, సో ఆర్ఎన్ఏలో వచ్చేసి అడినైను, గ్వానైను, సైటోజిన్, యురాసిల్ అని రాస్తుంది, అయిపోయింది. దాని తర్వాత డిఎన్ఏ అనేది డబుల్ స్టాండర్డ్, ఆర్ఎన్ఏ అనేది ఎక్కువగా మోస్ట్లీ సింగిల్ స్టాండర్డ్. కొన్ని చోట్ల మనకి ఆర్ఎన్ఏ డబుల్ స్టాండర్డ్ ఉంటుంది, సో అందుకే మోస్ట్లీ సింగిల్ స్టాండర్డ్. దాని తర్వాత మనకు మెయిన్గా 3 points అయిపోయినా, 3 points అయిపోయి. ఓకే, ఇంకొక 3 points రాయాలి. ఇప్పుడు ఈ 3 points ఏవైతే ఉన్నాయో ఫర్దర్ 3 points ఏం రాసుకోవచ్చు మనం. ఓకే, నాలుగోది మనకి డిఎన్ఏ షార్గాఫ్ రూల్ ఒబే చేస్తుంది, ఆర్ఎన్ఏ షార్గాఫ్ రూల్ ఒబే చేయదు. ఓకే, దాని తర్వాత డిఎన్ఏ కంటెంట్ ఏదైతే ఉందో ఆర్గానిజంలో ఉన్న, ఇప్పుడు నా బాడీలో ఉన్న అన్ని సెల్స్లో డిఎన్ఏ కాన్స్టెంట్గా ఉంటుంది, కానీ ఆర్ఎన్ఏ ఒక్కొక్క సెల్లో ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. సో డిఎన్ఏ ఈస్ కాన్స్టెంట్ ఇన్ ఆల్ ద సెల్స్ ఎక్సెప్ట్ డ్యూరింగ్ సెల్ డివిజన్. ఓకే, బట్ ఆర్ఎన్ఏ వేరీస్ ఫ్రమ్ సెల్ టు సెల్. ఇదో 5వ పాయింట్. 6వ పాయింట్ వచ్చేసి మీరు ఏం రాయొచ్చు, డిఎన్ఏ ఈజ్ నాట్ క్యాటలిటిక్, ఆర్ఎన్ఏ కెన్ బి క్యాటలిటిక్. అది ఓకే, ఇది. సో ఇది నాన్న టోటల్గా 6 points ఏదైతే నేను మీకు చెప్పానో ఈ 6 points మీరు రాసేసుకోవచ్చు. లాస్ట్ 7th ఇంకొక పాయింట్ మీరు రాద్దాం అనుకుంటున్నారంటే డిఎన్ఏ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ న్యూక్లియస్, మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్. ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో న్యూక్లియస్, మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, దాని తర్వాత ఏంటది న్యూక్లియోలస్, రైబోసోమ్స్, సైటోసోల్ అన్ని చోట్ల ఉంది. కానీ అక్కర్లేదులేండి, ముందు ఇదే చాలా సరిపోతుంది. ఓకే పదండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.
నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ జెనెటిక్ కోడ్. జెనెటిక్ కోడ్ లో ఉన్న మెయిన్ ఏవేవైతే యాక్చువల్ గా ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, సో సీలియంట్ ఫీచర్స్ ఆఫ్ జెనెటిక్ కోడ్ ఏదైతే ఉందో ప్రతిసారి మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఇది. సో ఏంటంటే రాస్తారు దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇందులో చెప్పేస్తాను పదండి. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ స్టార్ట్ కోడాన్ రాస్తారు. టోటల్ గా 7 to 8 పాయింట్స్ ఉన్నాయి. 7 to 8 పాయింట్స్ జాగ్రత్తగా వినండి చెప్తున్నాను. అన్నిటికన్నా ఫస్ట్ స్టార్ట్ కోడాన్ ఏంటి అనేసి, ఇనిషియేటర్ కోడాన్. సో AUG is the universal initiator codon and it will code for methionine. First. Number 2, stop codons. 3 స్టాప్ కోడాన్స్ ఉన్నాయి, UAA, UAG, UGA. ఓకే, వాటి పేర్లు కూడా ఉన్నాయి, అవి అక్కర్లేదులేండి. మూడో పాయింట్, జెనెటిక్ కోడ్ ఈజ్ యూనివర్సల్. ఓకే, జెనెటిక్ కోడ్ మీరు యాక్చువల్గా ఏ పర్టికులర్ ఆర్గానిజంలో తీసుకున్నా అన్నిట్లోని సేమ్ గా ఉంటుంది. సో ఇట్ ఈస్ యూనివర్సల్. 3. నాలుగోది, జెనెటిక్ కోడ్ ఈజ్ నాన్ అంబిగ్యువస్. ఓకే, నాన్ అంబిగ్యువస్ అంటే మనకి దీంతో సంబంధించి నేను మీకు మెటీరియల్లోనే చూపించేస్తాను. అంటే మీరు రాయాల్సిన సెంటెన్సెస్ చెప్పాలి కదా కరెక్ట్గా, మళ్ళీ మీరు తప్పులు రాయకూడదు. సో నేను మీకు సెంటెన్స్ చూపిస్తాను అన్నట్టు. టైప్స్ ఆఫ్ RNA పాలిమరేస్ తెలంగాణ స్టూడెంట్స్ అడుగుతారు, ఆంధ్ర స్టూడెంట్స్కి అక్కర్లేదు. ఓకే, సో తెలంగాణ స్టూడెంట్స్ టైప్స్ ఆఫ్ RNA పాలిమరేస్ ఏవైతే ఉన్నాయి, RNA పాలిమరేస్ 2, 1, 2, 3, అది తెలంగాణ స్టూడెంట్స్కి ఇంపార్టెంట్. ఓకే, సరే. దాని తర్వాత ఇవన్నీ అక్కర్లేదు, చాలా ఎక్కువైంది. లాకోపరాన్ నేను ఎలాగో చెప్తానులేండి, నేనే చెప్తాను ఇది. DNA అండ్ RNA మధ్యన డిఫరెన్సెస్ నేను ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి అక్కర్లేదు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ జెనెటిక్ కోడ్. ఓకే, అది. సో ద జెనెటిక్ కోడ్ ఫస్ట్, అన్నిటికన్నా ఫస్ట్ ద జెనెటిక్ కోడ్ ఇస్ ద ట్రిప్లెట్ అండ్ 3 నైట్రోజన్ బేసెస్ స్పెసిఫై 1 అమైనో యాసిడ్, అన్నిటికన్నా ఫస్ట్. రెండోది, మనకి టోటల్ గా 61 కోడాన్స్ ఉంటాయి. దాంట్లో మనకి ఒక స్టార్ట్ కోడాన్, ఒక స్టాప్ కోడాన్ ఉంటుంది. ఓకే, స్టార్ట్ కోడాన్ వచ్చేసి మనకి, సో అందులో మీరు ఏం రాస్తారంటే స్టార్ట్ కోడాన్ ఏదైతే ఉందో రాస్తారు, స్టాప్ కోడాన్ రాస్తారు, 3 పాయింట్లు అయిపోతాయి. 4వ పాయింట్ లో జెనెటిక్ కోడ్ ఇస్ నాన్ అంబిగ్యువస్ అండ్ ఇట్ ఇస్ స్పెసిఫిక్. 1 codon will code for only 1 amino acid. 5th point, some amino acids are coded than more than 1 amino acid. ఇప్పుడు మనకి ఒక్కొక్క అమైనో యాసిడ్ మోర్ దాన్ 1 కోడాన్ కోడ్ చేస్తుంది. ఒక్క అమైనో యాసిడ్ కి 4-5 కోడాన్లు ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ నోన్ as degeneracy of genetic code. The genetic code is degenerate. That means more than 1 codon can code for a single amino acid. ఓకే, అయింది. దాని తర్వాత the genetic code is commaless. అది. ఓకే, ద జెనెటిక్ కోడ్ ఇస్ ఓకే కామలెస్, లేదంటే రెడ్ ఇన్ కంటిగ్యూస్ ఫ్యాషన్ అంటాం. అంటే ఏంటి, మనకి పంచువేషన్స్ ఉండవు. ఓకేనా, అది. దాని తర్వాత వచ్చేసి ద జెనెటిక్ కోడ్ ఇస్ నాన్ ఓవర్లాపింగ్. ఓకే, అది. సో ఇవి నాన్న లాస్ట్ అండ్ ఫైనల్. నేను యూనివర్సల్ ఆల్రెడీ చెప్పేశాను మీకు. ఓకే, యూనివర్సల్ ఆల్రెడీ చెప్పేశాను, స్టిల్ మళ్ళీ కావాలంటే చూసుకోవచ్చు. అయిపోయింది. సో ఇదొకటి జెనెటిక్ కోడ్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి న్యూక్లియోజోమ్స్. న్యూక్లియోజోమ్స్ అంటే ఏమిటి? న్యూక్లియోజోమ్స్ అనేవి DNA హిస్టోన్ ప్రోటీన్స్ కలిపి ఫామ్ చేసి ఏదైతే కాంప్లెక్స్ ఉందో దాన్ని న్యూక్లియోజోమ్స్ అంటాం. ద ఆర్గనైజేషన్ ఆఫ్ DNA విత్ హిస్టోన్ ప్రోటీన్స్, ఓకే, టు వైండ్ అప్ ఇంటూ క్రోమాటిన్ అండ్ క్రోమోజోమ్స్ ఇస్ నోన్ యాజ్, ఫర్ కండెన్సేషన్ ఇంటూ క్రోమాటిన్ అండ్ క్రోమోజోమ్స్ ఇస్ నోన్ యాజ్ న్యూక్లియోజోమ్. ఓకే, ఆ న్యూక్లియోజోమ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ DNA and histone proteins. DNA is negatively charged, histones are positively charged. Okay, the histone protein is actually an octamer which consists of 4 types of proteins, each of them 2 are present. H2A 2 ఉంటాయి, H2B 2 ఉంటాయి, H3 2 ఉంటాయి, H4 2 ఉంటాయి. ఓకే, లాస్ట్ లో వచ్చేసి మనకి హిస్టోన్ ప్రోటీన్స్ ఆర్ పాజిటివ్లీ చార్జ్ బికాస్ ఆఫ్ లైసిన్ అండ్ ఆర్జినిన్ రెసిడ్యూస్. అంతే, అంత రాసేసి క్లోజ్ చేస్తారు. ఈ డయాగ్రామ్ ఒకటి వేసుకుంటారు, అంతేను. ఇలాగా DNA ఒక 2 చక్కర్లు ఇలా కొట్టొచ్చింది. ఇది ఒక లింకర్ హిస్టోను, 4 హిస్టోన్. దీనికి డయాగ్రామ్ ఇంపార్టెంట్. న్యూక్లియోజోమ్ క్వశ్చన్ వచ్చిందంటే డయాగ్రామ్ వేయాలి, ఇంపార్టెంట్. మళ్ళీ వెయ్యాలా అని నన్ను అడగక్కర్లేదు, వెయ్యాలి అని నేను ముందే చెప్పేస్తున్నాను. న్యూక్లియోజోమ్ క్వశ్చన్ వస్తే డయాగ్రామ్ వేయాలి, బేసిక్ ఈ డయాగ్రామ్ ఇంపార్టెంట్, వేస్తారు. ఓకే, అయింది. దీని తర్వాత నాన్న నెక్స్ట్ ఫైనల్ గా ఇంకేం క్వశ్చన్ మనకి మిగిలిందో ఒకసారి చూసేస్తున్నాం. ఓకే, సో ఫైనల్ గా వచ్చేసి మనకి లాకోపరాన్ ఒకటి మిగిలింది. లాకోపరాన్ లో ఏం లేదు నాన్న, డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ లాకోపరాన్ అని ఇస్తారు మీకు. మీకు క్వశ్చన్ ఇస్తే స్కెమాటిక్ ఆర్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి, మీరు ఏం మ్యాటర్ రాయక్కర్లా, మీరు ఎలాంటి మ్యాటరు రాయక్కర్లేదు. ఓన్లీ అండ్ ఓన్లీ మీరేం చేయాలి, మ్యాటర్ రాయక్కల్లా, ఏం చేయాలి, జస్ట్ ఏంటి లాకోపరాన్ డయాగ్రామ్ వేయాలి, అంతే. లాకోపరాన్ వస్తే బెస్ట్ అనమాట, మీకు డయాగ్రామే వేయాలి. ఓకే,
సో లాకోర్బాన్ డయాగ్రామ్ ఒకటి చూపించేస్తాను నేను మీకు, ఈజీ డయాగ్రాము, అదొకటి మీరు వేసుకుంటే సరిపోతుంది. ఇదిగో ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో వేస్తే చాలు. ఓకే, మీరు ఇలాగా ఒక బార్ ఇలా వేసుకుంటారు, వేసుకొని దాంట్లో ఈ కాంపోనెంట్స్ రాసుకోండి, PIPOZYE అని, పిపోజెడ్వై అని గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ఈ పిపోజెడ్వై ఏదైతే ఉందో దీంట్లో ఐ ఏదైతే ఉందో అది మనకి యాక్చువల్గా దాన్ని లేబులింగ్ చేయాలంటే ఇది రెగ్యులేటరీ జీను, ఇది ప్రమోటర్ జీను, ఇది ఆపరేటర్ రీజను, ఇవి 3 స్ట్రక్చరల్ జీన్స్. ఓకేనా, అది ఇలా రాస్తారు. ద రెగ్యులేటరీ జీన్ విల్ ఫార్మ్ అ రిప్రెజార్ ప్రోటీన్. ఇలా ఒక mRNA రిప్రెజార్ ప్రోటీన్ వస్తుంది. ఈ రిప్రెజార్ ప్రోటీన్ ఏదైతే ఉందో ఆపరేటర్ రీజన్ బైండ్ అవుతుంది. ఇది వచ్చి లాక్టోస్ దీంతో కంబైన్ అయితే వదులుతుంది, లాక్టోస్ కంబైన్ అవ్వకపోతే దాంతోనే అటాచ్ అయి ఉంటుంది. ఇంతే, ఇది మీరు చూపించాలి. సో దీన్ని చూపించడానికి మీకు యాక్చువల్గా వాళ్ళు ఏమంటారంటే ఈ 2 చూపించండి అంటారు. అందుకే మీకు ఈ 2 రాయాలంటారు. ఆన్ ఇంకా ఆఫ్ పొజిషన్ 2 చూపించాలి. సో అందుకే అది చూపించడానికి మీరు ఈ 2 డయాగ్రామ్లు వేయాలి. ఇది మొత్తం ఈ 2 వేయాలి మీరు యాక్చువల్గా, ఇది వేయాలి, ఇది వేయాలి. ఇది మనకి యాక్చువల్గా ఆఫ్, లాకోపరాన్ ఆఫ్ అయ్యి ఉంటాయి, ఇది ఆన్ అయ్యి ఉంటాయి. ఆఫ్ అయ్యి ఎందుకు ఉంటుంది, ఏదైతే రిప్రెజార్ వచ్చిందో అది వెళ్ళి ఆపరేటర్ రీజన్ బైండ్ అవడం వల్ల. రిప్రెజార్ బైండ్స్ టు ద ఆపరేటర్ రీజన్ అండ్ ప్రివెంట్స్ RNA polymerase from transcribing the operon in the absence of inducer or lactose. ఆఫ్ పొజిషన్ ఆఫ్ లాకోపరాన్, ఆన్ పొజిషన్ ఆఫ్ లాకోపరాన్ అని హెడ్డింగ్ పెట్టి మీరేం రాస్తారు, ఇదే రాస్తారు. కానీ ఏదైతే రిప్రెజార్ ప్రోటీన్ ఉందో అది యాక్చువల్గా లాక్టోస్ తో బైండ్ అయి ఉండడం వల్ల ఆపరేటర్ రీజన్ వదిలేసింది. సో అందుకే మనకి ఏమవుతుంది, mRNA ఇంకా ప్రోటీన్ ఫార్మేషన్ జరుగుతున్నది. ఓకే, ట్రాన్స్క్రిప్షన్ అది, ఇది విషయం. సో డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ లాకోపరాన్ అంటే ఇది రాయాలి కంపల్సరీ. 2 ఆన్ ఇంకా ఆఫ్ పొజిషన్ 2 రాయాలి. ఎందుకంటే మీరు డయాగ్రాములతోటి, ఈ డయాగ్రామ్ తోటి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు లాకోపరాన్ ఎలా ఆఫ్ అవుతున్నది ఎలా ఆన్ అవుతున్నది అనేది గుర్తుపెట్టుకోండి. సో లాకోపరాన్ క్వశ్చన్ కి ఇదే ఎగ్జాక్ట్ గా ఇలాగే దింపేసి వస్తే చాలు మీకు 4 out of 4 మార్క్స్. ఓకే, సరే, డన్, అయిపోయింది. అయిందా నాన్న? లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి మనకి బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్ లాస్ట్. ఇంకా దీని తర్వాత మనం 2 మార్క్స్కి వెళ్ళిపోతాం. ఓకేనా, పదండి. సో లాస్ట్ చాప్టర్ ఇది మనకి, దిస్ ఇస్ ద లాస్ట్ చాప్టర్. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ చాప్టర్. ఇది ఒకటి మనం కంప్లీట్ చేసుకున్నాం అంటే అయిపోతుంది. పదండి, దీని తర్వాత 2 మార్క్స్ చేద్దాం. 2 మార్క్స్ చెప్తారా? రిప్లై 2 మార్క్స్ చెప్తారా? రిప్లై 2 మార్క్స్ చెప్తారు. చేస్తాను అన్న 2 మార్క్స్, దీని తర్వాత 2 మార్క్సే చేద్దాం. ఓకే, దీని తర్వాత మనం 2 మార్క్సే చేస్తాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని చెప్తాను మీకు. ఓకే, సరే. సో బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్ లోని గివెన్ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ బీటీ కాటన్, ఈ క్వశ్చన్ ఒకటి మీకు మెయిన్ గా యాక్చువల్గా ఆంధ్ర స్టూడెంట్స్ కి ఏం ఇంపార్టెంట్ చెప్పేస్తా. ఆంధ్ర స్టూడెంట్స్ కి లాస్ట్ టైం మీకు ఓకే లిస్ట్ అవుట్ ద బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ ఇచ్చారు ఏపీ స్టూడెంట్స్ కి. ఇది యాక్చువల్గా నాన్న నేమ్ ద నెమటోడ్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా 2 మార్క్స్ క్వశ్చన్, ఇంకా 4 మార్క్స్ కి ఇవ్వట్లేదు. ఇది ఇంకా మీకు 2 మార్క్స్ క్వశ్చన్ కి ఇచ్చేస్తున్నారు. సో ఈ క్వశ్చన్ మీరు అక్కర్లేదు. ఇంకా ఇది ఎక్కువగా 4 మార్క్స్ లో ఇవ్వట్లేదు, మీకు 2 మార్క్స్ క్వశ్చన్ లోనే ఇస్తున్నారు. సో మనకి 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఒకటి బీటీ కాటన్ క్వశ్చన్, బయోసేఫ్టీ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు GM క్రాప్స్, ఇంకా బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్. ఈ 3 తెలంగాణ అయినా ఆంధ్ర స్టూడెంట్స్ కి ముగ్గురికి ఇవే 3 క్వశ్చన్లు ఇంపార్టెంట్. ఓకే, సరే, ఓకేనా, పదండి. ఇప్పుడు గివ్ అ బ్రీఫ్ అకౌంట్ ఆన్ బీటీ కాటన్. అన్నిటికన్నా ఫస్ట్ మనం ఇస్తాం ప్రయారిటీ దీనికి, ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ 2024లో ఏపీ స్టూడెంట్స్ కి ఇదే ఇచ్చారు. సో మీకు ఈసారి ఓకే ఇది ఒకటి ఫస్ట్ ప్రయారిటీ పెడతాను నేను. సెకండ్ ప్రియారిటీలో జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ ఏదైతే ఉందో దాని ఏంటి యాక్చువల్గా బయోసేఫ్టీ ఇష్యూస్. మూడోది బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్, దీనికి థర్డ్ ప్రయారిటీ ఇస్తాం. సో ఈ 3 క్వశ్చన్లు ఇప్పుడు చదవబోతున్నాం మనం. ఇప్పుడు బీటీ కాటన్ అంటే ఏమిటి ఓకే అంతా చెప్తాం. ఓకే, పదండి. సో బీటీ కాటన్ అంటే ఏంటి నాన్న? బీటీ కాటన్ అంటే ఏమిటి చెప్పండి. వాట్ ఈస్ బీటీ కాటన్? ఎవరైనా చెప్తారా? బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ వచ్చింది అక్కడ మనకి. ఇక్కడ ఎందులో లాంగ్ క్వశ్చన్స్ లేవు కదా అందుకే. ఓకే, సో 1 minute. సర్లేండి, మనం అలాగే వెళ్దాం, అదే ఫ్లోలో వెళ్దాంలేండి. కానీ వీళ్ళు ఇదైతే ఫ్లోలో ఉందో ఇక్కడ అదే ఫ్లోలో వెళ్ళిపోదాం. పదండి. లిస్ట్ అవుట్ ద బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్. సో ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ ది బెనిఫిషియల్ ఆస్పెక్ట్స్ ఏమిటి? ఇప్పుడు ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ లేదంటే GM క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటివి బెనిఫిట్స్ ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు చూడండి, అన్నిటికన్నా ఫస్ట్
ఓకే, బీటీ కాటన్ ఈజ్ అ పెస్ట్ రెసిస్టెన్స్ ప్లాంట్. కరెక్టే అదే రాయాలి అందులో, చెప్తాను ఆగండి. అన్నిటికన్నా ఫస్ట్ మనకి ట్రాన్స్జెనిక్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో, ఏబయోటిక్ స్ట్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కెమికల్స్ ద్వారా డ్రాట్, సాల్ట్, హీట్ వల్ల అవన్నింటిని బేర్ చేయగలుగుతాయి అనమాట. ఓకే, బాస్మతి రైస్ ఏదైతే ఉందో యాక్చువల్ గాను చాలా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ లో గ్రో అవ్వలేదు, సో దాన్ని ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ లో గ్రో అయ్యేటట్టు చేశారు. సో ఫస్ట్ ట్రాన్స్జెనిక్ క్రాప్స్ ఆర్ మోర్ టాలరెంట్ టు ఏబయోటిక్ స్ట్రెస్సెస్ అని రాసి, ఎగ్జాంపుల్ బాస్మతి రైస్ వాజ్ మేడ్ రెసిస్టెన్స్ అగైన్ బయోటిక్ అండ్ ఏబయోటిక్ స్ట్రెస్సెస్ అని రాస్తారు ఫస్ట్. రెండోది మీరు అనుకుంటే అసలు లాస్ట్ ఇయర్ వచ్చింది, ఇది రాదేమో, వస్తుంది నాన్న, అప్పుడప్పుడు అలాగే అడుగుతారు అదే క్వశ్చన్, అన్నిటికన్నా ఎక్కువ ఇదే అడిగారు ఈ క్వశ్చన్, సో అందుకే ఇది రాయాలి. రెండోది రిడ్యూస్డ్ రిలయన్స్ ఆన్ కెమికల్ పెస్టిసైడ్స్ సో ఆర్ పెస్ట్ రెసిస్టెంట్ క్రాప్స్ క్రియేట్ చేయడానికి అంటారు. ఎగ్జాంపుల్ రౌండ్ అప్ రెడీ సోయాబీన్ ఇస్ హెర్బిసైడ్ రెసిస్టెంట్. ఓకే, మన టు క్రియేట్ పెస్ట్ రెసిస్టెంట్ క్రాప్స్. అన్నిటికన్నా ఫస్ట్ మనకు వచ్చేసి ఏబయోటిక్ స్ట్రెస్సెస్, రెండోది పెస్ట్ రెసిస్టెంట్ క్రాప్స్. ప్రతి దానికి ఎక్కడైతే అవసరం ఎగ్జాంపుల్ అది రాస్తాం. రౌండ్ అప్ రెడీ సోయాబీన్ హెల్ప్ టు రిడ్యూస్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్, మూడోది. నాలుగోది వచ్చేసి ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ మినరల్ యూసేజ్ బై ప్లాంట్స్. ఓకే, ఐదోది వచ్చేసి ఎన్హాన్స్డ్ న్యూట్రిషన్ వాల్యూ, ఎగ్జాంపుల్ వైటమిన్ ఏ ఎన్రిచ్డ్ రైస్. అంతే, అయిపోయింది. ఈ 5 పాయింట్లు రాస్తే 4 మార్క్స్ పక్క, చాలు, దీనికన్నా ఇంకేం అక్కర్లేదు మనకి. ఓకేనా, చాలా మంచిదమ్మా లక్కి. ఓకే, బాగా చదువుకోండి. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఓకే, హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్ ఇంకా ఫ్లవర్ సవర్ టొమాటో కూడా రాసుకోవచ్చు. అక్కడి వరకు ఓకే, మీకు ఇంకా ఎక్స్ట్రా 2 పాయింట్లు రాయాలంటే ఇది కూడా రాయొచ్చు. ఓకే, హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్ ఎగ్జాంపుల్ బ్రాసికా, నాపస్, ఇంకా మనకి ఫుడ్ ప్రాసెసింగ్ కోసం ఫ్లవర్ సవర్ టొమాటోస్ ఏవైతే ఉన్నాయో బ్రూజ్ రెసిస్టెంట్, షెల్ఫ్ లైఫ్ పెంచుతుంది అండ్ బ్రూజ్ రెసిస్టెంట్ ఇవి. ఓకే, దాని తర్వాత మనకి ఇవన్నీ ఉన్నాయి. ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో బీటీ కాటన్, పెస్ట్ ఇన్సెక్ట్ రెసిస్టెంట్, టొమాటో ప్లాంట్స్ రెసిస్టెంట్ సూడోమోనాస్, పొటాటో క్రాప్, ఫైటోఫైటానో అవన్నీ. ఓకే, బయోసేఫ్టీ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్. ఇప్పుడు జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ ప్రొడ్యూస్ అయితే చేసుకుంటున్నాం, కానీ వాటితో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కన్సర్న్స్ ఉన్నాయి, బయోసేఫ్టీ కన్సర్న్స్ ఉన్నాయి. వాటిని అవేమిటి, ఆ బయోసేఫ్టీ కన్సర్న్స్ ఏమిటి? సో ద బయోసేఫ్టీ కన్సర్న్స్ ఆర్, అన్నిటికన్నా ఫస్ట్ బయోసేఫ్టీ కన్సర్న్. ఓకే, జెనెటికల్ మోడిఫికేషన్ విల్ హ్యావ్ అన్ప్రెడిక్టబుల్ రిజల్ట్స్ టు ది ఈకోసిస్టమ్ కి దీనివల్ల అన్ప్రెడిక్టబుల్ రిజల్ట్స్ వచ్చేయచ్చు. ఓకే, ఇంటర్ఫేర్ విత్ ద న్యాచురల్ ఎవల్యూషన్ ప్రాసెస్. మూడోది వచ్చేసి దీనివల్ల ఈ జెనెటికలీ మోడిఫైడ్ ప్లాంట్స్ ఏవైతే వీటి వల్ల ఎలర్జీస్ అవ్వచ్చు. నాలుగోది వచ్చేసి ఓకే మనకి ఇకలాజికల్ డిస్టర్బెన్స్ అవ్వచ్చు. ఐదోది వచ్చేసి లాస్ ఆఫ్ ఇండిజినస్ ప్లాంట్స్ అవ్వచ్చు. ఆరోది వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ సూపర్ వీడ్స్ అవ్వచ్చు. ఓకే, ఇలాంటివన్నీ మెయిన్ పాయింట్స్ రాస్తారు. ఒక 6 పాయింట్స్ రాయండి సరిపోతుంది, దానికన్నా ఎక్కువ అక్కర్లేదు. ఓకేనా, పదండి. నెక్స్ట్ వచ్చేసి నాన్న ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ బీటీ కాటన్. ఇప్పుడు బీటీ కాటన్ క్వశ్చన్ ఏదైతే ఉందో చాలా ఈజీ నాన్న, చెప్పేస్తాను జాగ్రత్తగా వినండి. మనకి బీటీ కాటన్ ఏదైతే ఉందో ఓకే, బ్యాసిల్లస్ థురింజియన్సిస్. ఓకే, ఇది ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే ఎప్పుడైతే గ్రో అవుతున్నప్పుడు ఒక ఇన్యాక్టివ్ ప్రోటీన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది దాని బాడీలో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రిస్టల్స్. ఇప్పుడు ఈ ప్రోటీన్ ఇన్యాక్టివ్ అండ్ ఇట్ ఈస్ అ టాక్సిన్ అనమాట, అదొక పాయిజన్ అనమాట, కానీ అది ఇన్యాక్టివ్ ఫామ్ లో ఉంటుంది. బ్యాక్టీరియాకి దానివల్ల ఏమవ్వదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు సైంటిస్టులు, వీళ్ళు చూస్తున్నారు ఏంటంటే కాటన్ ప్లాంట్ ఏదైతే ఉందో ఆ కాటన్ ప్లాంట్ ని కాటన్ బాల్వామ్ అనే ఒక ఇన్సెక్ట్ వచ్చేది తినేస్తున్నది. సో అలాంటప్పుడు ఏం చేస్తారు వీళ్ళు సైంటిస్టులు మహానుభావులు, వీళ్ళు ఏం చేశారంటే ఈ బ్యాసిల్లస్ థురింజియన్సిస్ అనే బ్యాక్టీరియా నుంచి ఈ పర్టికులర్ జీన్ ఏదైతే ఈ పర్టికులర్ టాక్సిన్ ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నదో దాన్ని తీసి కాటన్ ప్లాంట్ లో పడేసి గ్రో చేశారు. ఇప్పుడు కాటన్ ప్లాంట్ ని ఎప్పుడు తిన్న ఇన్సెక్ట్ ఆ కాటన్ ప్లాంట్ లో ఈ ప్రోటాక్సిన్ ప్రొడ్యూస్ అయి ఉంటుంది. తినగానే ఆ ఇన్సెక్ట్ పొట్టలో ఈ ప్రోటాక్సిన్ ఏదైతే ఉందో యాక్టివ్ టాక్సిన్ కింద కన్వర్ట్ అయిపోయి ఏమవుతుంది, ఇన్సెక్ట్ చనిపోతుంది. అదే రాయాలి మీరు ఎందులో అంతే. సో ఇట్ ఈస్ అ పెస్ట్ రెసిస్టెంట్ వెరైటీ ఆఫ్ కాటన్, ఇన్సెక్ట్ రెసిస్టెంట్ వెరైటీ, ఎస్పెషల్లీ రెసిస్టెంట్ టు కాటన్ బాల్వామ్. ఓకే, సో బ్యాసిల్లస్ థురింజియన్సిస్ హ్యాస్ అ జీన్, ఇదంతా ఏదైతే ప్రాసెస్ ఉందో రాస్తారు. ఓకే, సో BT toxin genes were isolated from Bacillus thuringiensis and incorporated into cotton plant to impart protection against insect pests. The toxin is coded by a gene named CRY. There are a number of them. ఇవన్నీ అక్కర్లేదండి, క్రై జీన్స్ అని రాయండి చాలు మీకు గుర్తు లేకపోతే. దాని తర్వాత టాక్సిన్ ఎలా యాక్ట్ చేస్తుందో అది రాయాలి, యాక్షన్ ఆఫ్ ద టాక్సిన్. ఓకే, ద క్రై జీన్స్ విల్ ప్రొడ్యూస్ యాక్చువల్లీ ప్రోటీన్స్, ఇన్సెక్టిసైడల్ ప్రోటీన్స్ విచ్ ఆర్ నోన్ as protoxins. The BT toxin proteins exist as protoxin, but when the insect injects it, the alkaline pH of the gut, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, రాసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే రాస్తారో ఇది రాయాలి. The alkaline pH of the gut, okay, converts the protoxin into active toxin
which makes holes in the epithelia of the gut of the insect, which leads to swelling of the cell and death of the insect. అది ఇది రాస్తారు. చాలు, దీని తర్వాత మనకి ఇంకేం అక్కర్లేదు. అయిపోయింది నాన్న. ఓకే, బ్రీఫ్ అకౌంట్ ఆన్ పెస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్ అనేసి కొంతమంది అడుగుతున్నారు. పెస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్ చదవాలి. మీకు ఓపిక ఉందా చదవండి. ఓకే, ఓపిక ఉందా చదవండి. ఓపిక లేదా మీ ఇష్టం. ఇదైతే మీకు ఎక్కువగా అడగలేదు, చాలా తక్కువ అడిగారు. ఓకే, సో మీకు ఓపిక ఉంటే చదువుకోవచ్చు పెస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్ గురించి. ఓకే, పెస్ట్ రెసిస్టెంట్ ప్లాంట్స్ రాసినప్పుడు 2 రాయాలి. ఒకటి మనకి యాక్చువల్ గాను బీటీ కాటన్ గురించి రాస్తారు, ఇంకోటి మెలోయిడోజాన్ ఇంకాగ్నిటా గురించి రాస్తారు. సో ఓపిక ఉంటే రాసుకోండి, మీ ఇష్టం. ఓకే, నేను ఇంకా ఫర్దర్ 2 మార్క్స్కి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే మనకి ఇంకా లేట్ అవుతుంది. పదండి, అయింది నాన్న. లెట్ us go into 2 marks questions. 2 marks questions ఏవైతే ఉన్నాయో, లాస్ట్ అండ్ ఫైనల్, లాస్ట్ అండ్ ఫైనల్. సరేనా, లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోయింది. పదండి స్టార్ట్ చేద్దాం ఇంకా 2 marks questions. సార్ ఒక 4 mark క్వశ్చన్ రాసి దాంట్లో ఇంపార్టెంట్ వర్డ్స్ అండర్లైన్ చేయొచ్చా? బెటర్, డెఫినెట్లీ డెఫినెట్లీ చేయండి. చాలా మంచి ఇంప్రెషన్ ఉంటుంది దానివల్ల. చేయండి, అలా చేయొచ్చు, డెఫినెట్గా చేయొచ్చు. ఓకే, స్టార్ట్ చేద్దామా? 2 marks క్వశ్చన్స్. ఓకే, పదండి, లెట్ us స్టార్ట్. ఓకే, సో చూడండి నాన్న, మనకి ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దీని నుంచి ఇప్పటి వరకు అన్నిటికన్నా ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ ఏమిటో చెప్పేస్తున్నాను. ఓకే, సో హౌ డస్ గట్టేషన్ డిఫర్ ఫ్రమ్ ట్రాన్స్పిరేషన్, ఇదో క్వశ్చన్ అడుగుతారు. వాట్ ఆర్ ఎపోప్లాస్ట్ అండ్ సింప్లాస్ట్ క్వశ్చన్ ఒకటి. వాట్ ఆర్ పోరిన్స్, వాట్ రోల్ దే డు ప్లే ఇన్ డిఫ్యూజన్, డిఫరెన్షియేట్ బిట్వీన్ ఆస్మోసిస్ అండ్, ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇందులో ఈ క్వశ్చన్లు చూపించే బదులు డైరెక్ట్ గా నేను మీకు మెటీరియల్లో చేపించేస్తాను. ఓకే, చేసుకుంటూ వెళ్దాం. పదండి, ఒక్క చాప్టర్లో 2 marks క్వశ్చన్స్ చూసుకుంటూ వెళ్ళిపోదాం. పదండి, మీకు మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం కవర్ చేసుకుంటాం ఇప్పుడు. చలో, వాట్ ఆర్ పోరిన్స్, వాట్ రోల్ డు దే ప్లే ఇన్ డిఫ్యూజన్. పోరిన్స్ అంటే ఏమిటి, అవి డిఫ్యూజన్ లో ఏం రోల్ ప్లే చేస్తున్నాయి? ఓకేనా, అది సరేనా. ఇది ఫస్ట్. సో పోరిన్స్ ఆర్ ప్రోటీన్స్ దట్ ఫార్మ్ హ్యూజ్ పోర్స్ ఇన్ అవుటర్ మెంబ్రెన్స్ ఆఫ్ ప్లాస్టిడ్స్. ఓకే, అవి యాక్చువల్ గాను చిన్న మాలిక్యూల్స్ దీని త్రూగా పాస్ అయిపోవచ్చు. ఓకే, సో దానికోసం డిఫ్యూజన్ లో హెల్ప్ చేస్తున్నాయి అవి. నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ వాటర్ పొటెన్షియల్. డిఫైన్ వాటర్ పొటెన్షియల్, వాట్ ఈస్ ద వాల్యూ పొటెన్షియల్ ఆఫ్ ప్యూర్ వాటర్. ఇందాక మనం వాటర్ పొటెన్షియల్ క్వశ్చన్ లో డెఫినేషన్ చదివాం, అదే డెఫినేషన్ ఇక్కడ రాసి వాటర్ పొటెన్షియల్ ఆఫ్ ప్యూర్ వాటర్ ఇస్ 0 అని రాసేసి క్లోజ్ చేస్తారు. ఆస్మోసిస్ అంటే ఏంటి, డిఫ్యూజన్ అంటే ఏంటి. డిఫ్యూజన్ అంటే మూవ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫ్రమ్ దేర్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు దేర్ లోవర్ కాన్సన్ట్రేషన్. ఆస్మోసిస్ అంటే మూవ్మెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఇట్స్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ త్రూ అ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్. ఇది రాయాలి, త్రూ అ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ అన్నది రాయాలి, ఇంపార్టెంట్. దాని తర్వాత అపోప్లాస్ట్ అంటే ఏంటి, సింప్లాస్ట్ అంటే ఏంటి. అపోప్లాస్ట్ అనేది నాన్ లివింగ్ రీజన్ అనమాట. సెల్ వాల్స్ మధ్యలో ఏదైతే స్పేసెస్ ఉన్నదో ఆ స్పేసెస్ త్రూగా వాటర్ ట్రాన్స్పోర్ట్ అపోప్లాస్ట్ అంటాం. సింప్లాస్ట్ అనేది ప్లాస్మోడెస్మాటల్ కనెక్షన్స్ త్రూగా సెల్ టు సెల్ కనెక్ట్ ఏదైతే వాటర్ ట్రాన్స్పోర్ట్ అవుతుందో. సో ఈ క్వశ్చన్స్ అన్ని మీరు ఒక 2 marks క్వశ్చన్స్ మీకు 10 వస్తాయినా. ఈ 10 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో మీకు ఎంత ఐడియా ఉంటే అంత ఐడియాలో 1-2 లైన్లో రాసి పడండి. దానికన్నా ఎక్కువ రాయక్కర్లేదు, అనవసరంగా రాసి చేసేదేమీ లేదు. ఉట్టుకొని రాసి ఏం చేస్తారు మీరు, మీకేం మార్క్స్ పడిపోవు. రాసిన 2 లైన్లు రాస్తే చాలు, 2 lines. ఎపోప్లాస్ట్ అంటే ఏంటి, 1 line. సింప్లాస్ట్ అంటే ఏంటి, 1 line, చాలు, లోస్, అంతే. నెక్స్ట్, హౌ డస్ గట్టేషన్ డిఫర్ ఫ్రమ్ ట్రాన్స్పిరేషన్. ఓకే, గట్టేషన్ అనేది ట్రాన్స్పిరేషన్ తో ఎలా యాక్చువల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. హౌ ఇస్ గట్టేషన్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రాన్స్పిరేషన్, ఇదొకటి అడుగుతారు. ఓకే, సో గట్టేషన్ ఇస్ ద వాటర్ లాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ ఫ్రమ్ ద మార్జిన్స్ ఆర్ ఎపెక్స్ ఆఫ్ ద లీఫ్ ఫ్రమ్ హైడోథోట్స్. ఇది ట్రాన్స్పిరేషన్ లాస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద ఏరియల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్, ఎస్పెషల్గా స్టొమాటా. ఓకే, దాని తర్వాత ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్ రెస్పాన్సిబుల్ ఫర్ అసెంట్ ఆఫ్ సాప్. కొహిజన్, ఎడిషన్. కొహిజన్ వాటర్ మాలిక్యూల్స్ మధ్యన ఉన్న ఫోర్సెస్, ఎడిషన్ వాటర్ మాలిక్యూల్స్ అండ్ జైలం ఎలిమెంట్స్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి విత్ రిఫరెన్స్ టు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్
సోర్స్ ఇంకా సింక్ ఉంటాయి. సో మనకి ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాను, సోర్స్ ఇంకా సింక్ సేమ్ ఉండదు. ఎక్కడైతే ఫుడ్ ఉంటుందో అది సోర్స్ ఉంటుంది, ఎక్కడైతే ఫుడ్ నీడ్ ఉందో అది సింక్ అయిపోతుంది అనమాట. ఓకే, అది. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ లైట్ లో అవుతుంది. pH ఆఫ్ గాడ్స్ డ్యూరింగ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ సాచురేషన్ ఎక్కువ అడగలేదు. ఏబిఏ క్లోజర్ ఆఫ్ స్టొమాటా అలా తీసుకొని వస్తుంది స్ట్రెస్ఫుల్ కండిషన్స్ లో. సో ఏబిఏ ఏం చేస్తుందంటే పర్మియబిలిటీ ఆఫ్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో చేంజ్ చేస్తుంది K+ అయాన్స్ కోసం. సో వాటర్ స్టెప్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ట్రాన్స్పిరేషన్ ని రిడ్యూస్ చేసి స్టొమాటాని క్లోజ్ చేసేస్తుంది అనమాట. ఓకే, అయింది, డన్. ఓకేనా, ఇదోటి అయిపోయింది. దాని తర్వాత ఇంబైబింగ్ కెపాసిటీ ఆఫ్ పీ సీడ్స్ అండ్ వీట్ సీడ్స్, ఇది అడుగుతారు. సో పీ సీడ్స్ అనేవి ప్రోటీనియస్, సో వాటికి ఎక్కువ ఉంటుంది ఇంబైబింగ్ కెపాసిటీ వీట్ సీడ్స్ కన్నా. ఓకే, సరేనా, ఎందుకంటే ప్రోటీన్స్ కి కార్బోహైడ్రేట్స్ కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి. అయిపోయిందా? సో మనకి ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ నుంచి ఈ క్వశ్చన్స్ అన్ని ఇంపార్టెంటేనా? మెయిన్ ఏదైతే చెప్పేసానో మీకు అవన్నీ ఇంపార్టెంటే. నెక్స్ట్ వచ్చేసి మనకి మినరల్ న్యూట్రిషన్ నుంచి. ఓకే, మినరల్ న్యూట్రిషన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో మినరల్ న్యూట్రిషన్ లో వచ్చేసి ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఒకసారి చెప్తాను చూడండి. ఓకే, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ పింక్ కలర్ పిగ్మెంట్ ఇన్ రూట్ నాడ్యూల్ ఆఫ్ లెగ్యూమ్ ప్లాంట్స్. వాట్ ఈస్ ఇట్ కాల్డ్? లెగ్ హోమోగ్లోబిన్ అంటాం, దాని రోల్ ఏంటి? ఇది నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది, అది చెప్తాం. వాట్ ఈస్ ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఆఫ్ నైట్రోజన్ ఫిక్సేషన్? ఈ రెండు క్వశ్చన్లు ఎక్కువగా అడగడం జరిగింది మినరల్ న్యూట్రిషన్ లో. ఓకే, సరే. ఎంజైమ్స్ లో ఎక్కువగా యాక్చువల్ గాను తెలంగాణలో 2 క్వశ్చన్స్ అడుగుతారు, లాక్ అండ్ కీ హైపోథైసిస్ ఇంకా ఎపో ఎంజైమ్ కోఫాక్టర్. ఆంధ్రాలో వచ్చేసి ఎక్కువగా ఎంజైమ్స్ నుంచి క్వశ్చన్స్ అడగలేదు, కానీ ఏ క్వశ్చన్స్ అడగచ్చో అది ఒకసారి చూసుకోవాలి కాబట్టి నేను మీకు అది చెప్పేస్తాను. మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పేస్తాను మీకు. హైడ్రోపానిక్స్ క్వశ్చన్ కూడా చెప్తాను ఆగండి. హైడ్రోపానిక్స్ యాక్చువల్గా ఇక్కడ కాదనుకుంటాను, అది ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ లో క్వశ్చన్ కాదు, నేను బై మిస్టేక్ అక్కడ వేసినట్టున్నాను. ఓకే, సో అది మినరల్ న్యూట్రిషన్ నుంచి ఉన్నది అది ఆ క్వశ్చన్. హైడ్రోపానిక్స్ మనకి మినరల్ న్యూట్రిషన్ క్వశ్చన్, ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ కాదు. ఓకే, సో డిఫైన్ హైడ్రోపానిక్స్, ద టెక్నిక్ ఆఫ్ గ్రోయింగ్ ప్లాంట్స్ ఇన్ స్పెసిఫైడ్ న్యూట్రియంట్ సొల్యూషన్. ఓకే, విత్ ఇన్ అ సాయిల్ ఫ్రీ కల్చర్. అంటే నీళ్లలోని ఏం చేస్తారంటే నీళ్లలోని కొన్ని న్యూట్రియంట్స్ ని యాడ్ చేసి అది మాత్రం ప్లాంట్స్ కి పంపిస్తారు గ్రోత్ కోసం. మరి సాయిల్ ఉండదు అనమాట, దాన్ని హైడ్రోపానిక్స్ అంటారు. హైడ్రోపానిక్స్ వాడి చాలా తక్కువ స్పేస్ లో ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ని గ్రో చేయొచ్చు, ఈ చిన్న ప్లాంట్స్ అన్ని ఏవైతే ఉంటాయో. ఓకే, సరేనా, డన్, అయింది. దాని తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ మ్యాక్రో, ఇది అక్కర్లేదులేండి. ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ కి ఇంపార్టెంట్ ఏంటంటని కాల్షియం, క్లోరిన్, మెగ్నీషియం, ఇదోటి. ఓకే, అమైనో యాసిడ్స్ దేంట్లో అయితే సల్ఫర్ ఉంటుందో సిస్టీన్, మీథియోనిన్, ఇదొక క్వశ్చన్. దాని తర్వాత రోల్ ఆఫ్ పింక్ కలర్ పిగ్మెంట్, ఇదోటి. ఓకే, ఆ పింక్ కలర్ పిగ్మెంట్ ని లెగ్ హిమోగ్లోబిన్ అంటాం, అది నైట్రోజనస్ ఎంజైమ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఆక్సిడేషన్ నుంచి. ఇట్ ఈస్ అన్ ఆక్సిజన్ స్కావెంజర్. నైట్రోజనస్ ఏదైతే ఉందో ఆక్సిజన్ సెన్సిటివ్. ఆక్సిజన్ వచ్చింది అనుకోండి నైట్రోజనస్ దగ్గర పాడైపోతుంది ఎంజైమ్, సో అందుకే ఆక్సిజన్ దాని దగ్గర రాకుండా ప్రివెంట్ చేస్తుంది లెగ్ హిమోగ్లోబిన్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నైట్రోజనస్ ఎంజైమ్ లో ఏ ఎలిమెంట్స్ ఉంటాయి? మాలిబ్డనము, ఐరన్. ఓకే, దాని తర్వాత బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఆఫ్ నైట్రోజన్ ఫిక్సేషన్, N2 plus 8H plus 8 electrons plus 16 ATP will give rise to 2 ammonia molecules plus hydrogen plus 16 ADP plus 6 inorganic phosphates. ఇది ఏదైతే ఉన్నదో ఇంకెంత టైం పడుతుంది మీ ఓపిక నాన్న, మీరు చూస్తే చూడండి, లేదంటే మీరు వెళ్ళి చదువుకోండి. 2 మార్క్స్ అడిగారు, మరి నేను చెప్పేసేస్తున్నాను మీకు. ఓకే, దాని తర్వాత అయిపోయింది, 2 మార్క్స్ అయిపోయినా దీంట్లో అయిపోయి. ఇప్పుడు నెక్స్ట్ ఎంజైమ్స్ నుంచి మనకి లాక్ అండ్ కీ హైపోథెసిస్ అలాంటి క్వశ్చన్స్ 2-3 అడుగుతారు. ఎంజైమ్స్ నుంచి తక్కువ మనకు అడగడం, అడిగితే ఏది అడుగుతారో చెప్పేస్తాను నేను మీకు కావండి. ఓకే, ఎంజైమ్స్ నుంచి వచ్చేసి మనకి ఓకే ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ అంటే ఏంటో క్వశ్చన్ అడుగుతారు. ఎండ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అదే వీళ్ళు ఎంజైమ్ బ్లాక్ చేస్తున్నది అంటే దాన్ని ఫీడ్బ్యాక్ ఇన్హిబిషన్ అంటాం. ఎపో ఎంజైమ్ అంటే ఏంటి? కోఫాక్టర్ అంటే ఏంటి? ఎపో ఎంజైమ్ మనకి ఒక హోలో ఎంజైమ్ లేదంటే కాంజుగేట్ ఎంజైమ్ లోని నాన్ ప్రోటీన్ పార్ట్ ని కోఫాక్టర్ అంటాము, ఇంకా ప్రోటీన్ పార్ట్ ని ఎపో ఎంజైమ్ అంటాం. అది కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ అవన్నీ అక్కర్లేదు, మీరు ఆల్రెడీ చదివారు కాబట్టి అది అక్కర్లేదు. దాని తర్వాత లాక్ అండ్ కీ హైపోథెసిస్. ఓకే, సో లాక్ అండ్ కీ హైపోథెసిస్ అంటే ఏంటి? ఎవరు ఇచ్చారు నాన్న? అది లాక్ అండ్ కీ హైపోథెసిస్ ఎమిల్ ఫిషర్ ఇచ్చారు. ఇండ్యూస్డ్ ఫిట్ హైపోథెసిస్ వచ్చేసి కే కోస్ట్లాండ్ ఇచ్చారు. ఇదొకటి ఇంపార్టెంట్. ఓకే, చాలు, దీనికన్నా ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంకేం లేవు, అయిపోయింది. ఇప్పుడు నాన్న నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఫోటోసింథసిస్ నుంచి. ఓకే, ఫోటోసింథసిస్ నుంచి మీకు అన్నిటికన్నా కామన్ గా అడిగిన క్వశ్చన్లు ఏమిటి? ఓకే, వేర్ డస్ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ ఒక్కర్, వాట్ ఈస్ దట్ సిగ్నిఫికెన్స్? సో ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో ఎక్కడ అవుతుంది?
దాని సిగ్నిఫికెన్స్ ఏమిటి, ఇదొకటి. రెండోది మనకి లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి బ్లాక్మన్ ద్వారా. మూడోది వచ్చేసి C3 ప్లాంట్స్ లో ప్రైమరీ CO2 యాక్సెప్టర్ ఏంటి, ఓకే అని అడుగుతారు. ప్రైమరీ CO2 యాక్సెప్టర్ ఏంటి C3 ప్లాంట్స్ లోని, RUBP. ఓకే, దాని తర్వాత ఫస్ట్ కాంపౌండ్ ఇన్ C4 పాత్ర ఏంటి, ఆక్సాలోఎస్టిక్ యాసిడ్. సింపుల్, అయిపోయింది. సరేనా, డన్. ఇది ఓకే, సరేనా. అది సో దీంతో సంబంధించిన ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అది చెప్పేస్తానండి. ఓకే, సో ఫోటోసిన్థసిస్ ఇన్ హైయర్ ప్లాంట్స్ తర్వాత ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. రెస్పిరేషన్ నుంచి ఎక్కువగా 2 మార్క్స్ క్వశ్చన్స్ అడగలేదు, లైట్ గా ఒకటో రెండో ఉన్నాయి, నేను మీకు చెప్పేసి వచ్చేస్తాను. సో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుంచి హౌ డస్ ABA బ్రింగ్ అబౌట్ క్లోజర్ ఆఫ్ స్టొమాటా అండర్ స్ట్రెస్ఫుల్ కండిషన్స్, టర్మ్స్ క్విసెన్స్ అండ్ డార్మెన్సీ, వాట్ ఈస్ మెంట్ బై బోల్టింగ్, విచ్ హార్మోన్ కాజెస్ బోల్టింగ్. ఈ క్వశ్చన్స్. ఇప్పుడు ప్లాంట్ ఫిజియాలజీ నుంచి మీకు ఏదైతే ఉందో దాంట్లో మీకు మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పేసి ఇవ్వాలి నేను కదా. పదండి. సో ఇది వచ్చేసి మన మినరల్ న్యూట్రిషన్, ఇది ఫోటోసిన్థసిస్కి వెళ్ళిపోదాం. ఫోటోసిన్థసిస్ లోని మనకి గ్రానా ఇంకా స్ట్రోమాలో ఏంటంటే జరుగుతాయని అడగచ్చు. గ్రానాలో మనకి లైట్ రియాక్షన్, స్ట్రోమాలో డార్క్ రియాక్షన్ ఉన్నాయండి. మెయిన్ ఇది ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ ఎక్కడ అవుతుంది, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అనేది ఆన్ ద ఇన్నర్ సైడ్ ఆర్ ద ల్యూమెన్ ఆఫ్ ద మెంబ్రెయిన్ ఆఫ్ థైలాకాయిడ్. థైలాకాయిడ్ ఉంటుంది కదా, థైలాకాయిడ్స్ ఇందాక తెలుసుకున్నాం, దాని లోపల ఏదైతే స్పేస్ ఉన్నదో ల్యూమెన్, అందులో జరుగుతుంది ఫోటోలైసిస్. ఓకే, వాట్ ఈస్ ఇట్ సిగ్నిఫికెన్స్? ఫోటోలైసిస్ వల్ల మనకి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ఫోటోలైసిస్ ఓకే is the breakdown of water in presence of sunlight. It gives rise to oxygen which is released as a product of light reaction. ఓకే, మనకి యాక్చువల్ గాను ఆక్సిజన్ అనేది దాని వల్లే మన ఎన్వైరన్మెంట్ లోకి వస్తున్నది. ఓకే, హౌ మెనీ మాలిక్యూల్స్ ఆఫ్ ATP and NADPH నీడ్ టు ఫిక్స్ అ మాలిక్యూల్ ఆఫ్ CO2? ఒక మాలిక్యూల్ ఆఫ్ CO2 కి 3 ATPలు 2 NADPHలు కావాలి. ఓకే, దాని తర్వాత యాక్షన్ స్పెక్ట్రమ్, ఎగ్జాప్షన్ స్పెక్ట్రమ్ అడిగారు, 2-3 సార్లు అడిగారు. సో అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ బై డిఫరెంట్ పిగ్మెంట్స్ అట్ డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్. ఓకే, వేరే వేరే వేవ్ లెంగ్త్స్ లోని ఈ క్లోరోఫిల్, కెరోటినాయిడ్స్, జాంతోఫిల్స్ ఏవైతే ఉన్నాయో ఎంత లైట్ ని అబ్జార్బ్ చేస్తున్నాయంటే అది అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. యాక్షన్ స్పెక్ట్రమ్ అంటే గ్రాఫ్ ఏదైతే యాక్చువల్ గా ఫోటోసింథసిస్ ఏదైతే ఉందో, ఫోటోసింథసిస్ జరుగుతున్న ప్రాసెస్ ఏ పర్టికులర్ స్పెక్ట్రమ్ లో అన్నిటికన్నా ఎక్కువ జరుగుతున్నది, అట్ విచ్ వేవ్ లెంగ్త్ ద ఫోటోసింథసిస్ ఈస్ టేకింగ్ ప్లేస్ అట్ అ హయ్యర్ రేట్, దట్ విల్ సిగ్నిఫై ద యాక్షన్ స్పెక్ట్రమ్. ఇదొకటి అయిపోతుంది. దాని తర్వాత వచ్చేసి మీకు లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఒకటి అడుగుతారు. సో లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ 3-4 సార్లు అడిగారు. ఇదొకటి ఇంపార్టెంట్ మీకు ఫోటోసింథసిస్ లోని ప్రాసెస్ ఆఫ్. ఓకే, ఇందులో మనకి ఏంటంటే నాన్న, ఓకే, లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఏం చెప్తుందంటే మనకి ఇన్ ఫోటోసింథసిస్ దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దట్ విల్ గవర్న్ ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్. రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ని గవర్న్ చేసే 3 ఫ్యాక్టర్లు ఉన్నాయి, టెంపరేచర్, లైట్, కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు if any of these factors is lesser than the optimum required quantity, it will reduce the rate of photosynthesis. Okay, thus this is known as law of limiting factor. అంటే ఏంటి, ఒక ఫ్యాక్టర్ తక్కువ అవడం వల్ల మొత్తం ఫోటోసింథసిస్ రేటే పడిపోతున్నది. సో దాన్నే మనం లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటాం బ్లాక్మన్ ద్వారా. అదొకటి రాస్తారు. ఓకే, దాని తర్వాత మీకు ఎగ్జాక్ట్ గా దాని డెఫినేషన్ రాయాలని లేదు, నేను చెప్పినట్టయినా మీరు రాయొచ్చు ఓన్ వర్డ్స్ లో. ఓకే, సరే అయింది నాన్న. ఇది వచ్చేసి మనకి ఫోటోసింథసిస్ లో అయిపోయింది. తర్వాత రెస్పిరేషన్ లో వచ్చేసి మనకి ఎక్కువగా ఎప్పుడు క్వశ్చన్లు అడగలేదు ఇప్పటి వరకు. ఓకే, రెస్పిరేషన్ లో వచ్చేసి మనకి క్వశ్చన్లు అడగలేదు. సో 1 minute. ఓకే, రెస్పిరేషన్ లో వచ్చేసి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువ అడగలేదు. ఓకే, సో RQ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వేరే వేరే వాటి మీరు గుర్తుపెట్టుకోండి చాలు. రెస్పిరేషన్ లో ఓకే మనకి ఏరోబిక్ అండ్ ఏరోబిక్ రెస్పిరేషన్ ది కామన్ పాత్వే ఏంటి, గ్లైకాలిసిస్ సైటోసాల్ లో జరుగుతుంది, ఇదోటి. దాని తర్వాత RQ వాల్యూస్ అనేటివి వాట్ ఈస్ మెంట్ బై ఆంఫిబోలిక్ పాత్వే అంటే మనకి కెటబాలిక్ ఇంకా అనబాలిక్ రియాక్షన్స్ రెండు నడుస్తున్నాయంటే ఆంఫిబోలిక్ పాత్వే అంటాము, ఇదోటి రాస్తారు. ఓకే, దాని తర్వాత అంతే చాలు, రెస్పిరేషన్ లో ఆ క్వశ్చన్స్ మాత్రం చాలు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్ ఆన్సర్ వచ్చింది ఇక్కడ. ఓకే, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి వెళ్ళిపోదాం. ఓకే, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి వెళ్ళిపోదాం. ఓకే, ఓ ఇప్పుడు ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో
ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో మీకు అడిగిన క్వశ్చన్స్ ఏమిటో చెప్తాను చూడండి. ఓకే, ప్లాస్టిసిటీ తక్కువే అడిగారు. ఓకే, ప్లాస్టిసిటీ తక్కువే అడిగారు. ప్లాస్టిసిటీ అంటే ఏంటన్నా, మనకి వేరే వేరే ఎన్వైరన్మెంటల్ లేదంటే ఫేజెస్ ఆఫ్ లైఫ్ లో వేరే వేరే ఫిజియలాజికల్ రెస్పాన్సెస్ ని ప్లాస్టిసిటీ అంటాం. ఓకేనా, సరే. సో ఇదొకటి డెవలప్మెంట్ ఆఫ్ దీంట్లో మనకి ఎగ్జాంపుల్ లాక్స్పరు, కొరియాండరు ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు, బటర్ కప్ ఇవ్వచ్చు మీరు. ఓకే, దాని తర్వాత మనకి ఎపికల్ డామినెన్స్ అంటే ఏంటి? ఇన్హిబిషన్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ lateral buds by the apical bud is known as apical dominance. It is brought about by auxins. ఓకే, ఆక్సిన్స్ ద్వారా అవుతుంది. బోల్టింగ్ అంటే ఏంటి? ఓకే, సడన్ అండ్ ర్యాపిడ్ ఇంక్రీజ్ ఇన్ ద లెంత్ ఆఫ్ షూట్ బిఫోర్ ఫ్లవరింగ్ ఇస్ కాల్డ్ బోల్టింగ్. ఇది గిబ్బలిన్స్ ద్వారా అవుతుంది. రెస్పిరేటరీ క్లమాక్టిక్ అడగలేదులేండి. ఎథిఫాన్ అడిగారు. ఎథిఫాన్ ఇంపార్టెంట్ అడిగారు ఒకసారి. ఓకే, వాట్ ఈస్ ఎథిఫాన్? వాట్ ఈస్ ఇట్స్ రోల్ ఇన్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్? ఎథిఫాన్ అనేది ఇథిలీన్ ని ఎథిఫాన్ ఫామ్ లోని యాక్చువల్ గా మార్కెట్ చేస్తారు, ఆర్టిఫిషియల్ రైపనింగ్ కోసం వాడతారు. ఓకే, దాని తర్వాత మనకి నెక్స్ట్ వానలైజేషన్, క్విసెన్స్ అండ్ డార్మెన్సీ. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. టర్మ్స్ క్విసెన్స్ అండ్ డార్మెన్సీ. క్విసెన్స్ అంటే కండిషన్ ఆఫ్ సీడ్ వెన్ ఇట్ ఈస్ అనేబుల్ టు జర్మినేట్. ఓకే, దాని తర్వాత డార్మెన్సీ అంటే వెన్ ఇట్ ఫెయిల్స్ టు జర్మినేట్ బికాస్ ఆఫ్ ఇంటర్నల్ కండిషన్స్. సో క్విసెన్స్ అంటే మనకి ఫేవరబుల్ కండిషన్స్ లేకపోవడం వల్ల జర్మినేట్ అవ్వకపోవడం. ఓకే, డార్మెన్సీ అంటే ఇంటర్నల్ గా ఏదో కండిషన్స్ ఉండడం వల్ల జర్మినేట్ అవ్వకపోవడం, దాన్ని సీడ్ డార్మెన్సీ అంటాం. ఇదొకటి మీకు అడిగారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసిన ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ తర్వాత బ్యాక్టీరియా. బ్యాక్టీరియాలో కాంజుగేషన్ అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఏంటి, ట్రాన్స్డక్షన్ అంటే ఏంటి, ప్లియోమార్ఫిక్ బ్యాక్టీరియా అంటే ఏంటి, ఈ 4 క్వశ్చన్లు అడిగారు. ఓకే, వైరసెస్ లోని 3 వైరసెస్ చెప్పండి దేంట్లో అయితే ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. మీరు ఈజీగా చెప్పచ్చు. హెచ్ఐవి వైరస్ ఒకటి ఉంది, కోవిడ్ వైరస్ ఒకటి ఉంది, దాని తర్వాత మీకు మోస్ట్ ఆఫ్ ద రెట్రో వైరసెస్ అని నేను ఆర్ఎన్ఏ వైరస్లే. ఓకే, సో అవి 2-3 చెప్తారు. దాని తర్వాత డిఫరెన్సెస్ బిట్వీన్ విరులెంట్ ఫేజెస్, టెంపరేట్ ఫేజెస్, న్యూక్లియో పాలీహైడ్రో వైరసెస్ ని ఎలా వాడుతున్నారు, ఇంకా టీఎంవిది షేప్ ఏమిటి జనరల్. అది కాకుండా మీకు ఇంకోటి అడుగుతారు, బ్యాక్టీరియాతో సంబంధించి ఇంకో క్వశ్చన్ అడుగుతారు. స్విస్ చీజ్ లో ఏవైతే హోల్స్ ఉన్నాయో అది దేని వల్ల అనేసి అడుగుతారు. అదొకటి, అది మీకు మైక్రోబ్స్ నుంచి వస్తుందండి. మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ లో వస్తుంది అది. ఓకే, పదండి నెక్స్ట్. సో ఈ పర్టికులర్ ఏదైతే వైరసెస్ ఇంకా బ్యాక్టీరియా ఉందో దాంతో సంబంధించి క్వశ్చన్స్ చేసుకుందాం, పదండి. ఓకే, రైట్, సరే. సో బ్యాక్టీరియా ఇంకా వైరసెస్కి వెళ్ళిపోదాం. వచ్చాయి. మీకు ఇందులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటో చెప్తాను చూడండి నాన్న. హ్యూమన్ ఇంటెస్టైన్ లో ఏది ఉంటుందంటే ఈకోలై ఒకటి, ప్లియోమార్ఫిక్ బ్యాక్టీరియా. ఇది బ్యాక్టీరియా దట్ కీప్ ఆన్ చేంజింగ్ దేర్ షేప్ అకార్డింగ్ టు దేర్ ఎన్వైరన్మెంట్ అండ్ ద న్యూట్రియంట్ అవైలబుల్. ఎసిటోబాక్టర్ దానికి ఎగ్జాంపుల్. చాలా ఇంపార్టెంట్ నాన్న, ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగారు. ఇది ఒక క్వశ్చన్ మీరు గ్యారంటీగా నేర్చుకుంటారు. దాని తర్వాత సెక్స్పిలస్ అంటే ఏంటి, దాని ఫంక్షన్ ఏంటి. ఓకే, అది మీరు కాంజుగేషన్ చదువుకున్నారు. జీనోఫోర్ అడిగారు చాలా సార్లు. జీనోఫోర్ అంటే ఏంటి? ద మెయిన్ బ్యాక్టీరియల్ జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ ద బ్యాక్టీరియల్ క్రోమోజోమ్ ఇస్ నోన్ యాజ్ జీనోఫోర్. ఓకే, బ్యాక్టీరియాలో ఏదైతే జెనెటిక్ మెటీరియల్ ఉందో దాన్ని జీనోఫోర్ అంటాం. అంటే ఇంకేం లేదు, ఏదో కొత్తగా ఏమనిపించక్కల్లా ఇది. దాని తర్వాత వాట్ ఈస్ ప్లాస్మిడ్, దాని సిగ్నల్ సర్క్యులర్ డబుల్ స్టాండర్డ్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ప్లాస్మిడ్ అంటాము. అది యాక్చువల్ గాను డ్రగ్ రెసిస్టెన్స్, టాక్సిన్స్, ఇంకా ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, కాంజుగేషన్ అంటే ఏమిటి? కాంజుగేషన్, ట్రాన్స్ఫార్మేషన్, ట్రాన్సాక్షన్, ఇవి 3 అడుగుతారు. సో కాంజుగేషన్ అనేది ఏదైతే ఉందో టైప్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ బ్యాక్టీరియా. ఓకే, మన డిఎన్ఏ అనేది ఏదైతే ప్లాస్మిడ్ ఉందో ఎఫ్ ప్లాస్మిడ్ మనకు డిఎన్ఏ ఎక్స్చేంజ్ అనేది జరుగుతున్నది ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకో బ్యాక్టీరియాకి. ఇది ఎవరు కనిపెట్టారంటే లెడర్బర్గ్ ఇంకా టాటమ్ కనిపెట్టారు. ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఏంటి? method of sexual reproduction in which naked DNA fragments are taken up, okay, from the surrounding medium, and దానివల్ల మనకి ఏమవుతుందంటే జెనెటిక్ ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది. అంటే ఏంటి? జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో డిఎన్ఏ సరౌండింగ్స్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇది మనం గ్రిఫిత్ ఎక్స్పెరిమెంట్ లో చూస్తాం, మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో. సో ఎగ్జాంపుల్ ఫ్రెడరిక్ గ్రిఫిత్ ఏ ఆర్గానిజం లో డిస్కవర్ చేశారంటే స్ట్రెప్టోకాకస్ నిమోనియాలో. ట్రాన్స్డక్షన్ అంటే ఏంటి? ట్రాన్స్డక్షన్ అంటే సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ విచ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఫ్రమ్ వన్ బ్యాక్టీరియా టు అనదర్ జరుగుతున్నది, కానీ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాక్టీరియోఫాజ్ జరుగుతున్నది. 3 సెక్షువల్ రిప్రొడక్షన్లే, 3 టైప్స్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ బ్యాక్టీరియాలే. కాకపోతే
మనకి ఎలా జరుగుతున్నది అన్నది మ్యాటర్ చేస్తుంది. ట్రాన్స్డక్షన్ లో బ్యాక్టీరియోఫాజ్ త్రూ ట్రాన్స్ఫర్ జరుగుతున్నది ఒక బ్యాక్టీరియా నుంచి ఇంకో బ్యాక్టీరియాకి. సో ఇది లెడర్బర్గ్ ఇంకా జెండర్ కనిపెట్టారు సాల్మోనెల్లా టైఫిన్యూరియంలో ఫస్ట్ టైం. ఇది వచ్చేసి నాన్న బ్యాక్టీరియాలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయింది. ఓకే, ఇప్పుడు మనం వైరసెస్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకటి చూసుకుందాం. వైరసెస్ లో మీకు ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేవు. ఓకే, విరులెంట్ ఫేజెస్ అంటే ఏమిటి? ఓకే, బ్యాక్టీరియోఫాజెస్ వాటి ఇన్ఫెక్షన్ చేసినప్పుడు, ఓకే, మల్టిప్లికేషన్ చేసినప్పుడు అవి యాక్చువల్గా ఏం చేస్తాయంటే లైటిక్ సైకిల్లోని బ్యాక్టీరియాని చంపేస్తాయి అనమాట. సో ద బ్యాక్టీరియోఫాజెస్ విచ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫెక్టింగ్ ద బ్యాక్టీరియా ఫర్ their growth and multiplication kill the bacteria in the lytic cycle are known as virulent phases. దీంట్లో మనకి T2, T4, T6 అన్ని మనకి virulent phases. లైసోజైమ్ హైడ్రోలైటిక్ ఎంజైమ్ ఇది అక్కర్లేదు. వాట్ ఆర్ టెంపరేట్ ఫేజెస్? టెంపరేట్ ఫేజెస్ ఆర్ ఫేజెస్ దట్ డూ నాట్ కాజ్ లైసిస్. ఓకే, దీంట్లో మనకి లాంబ్డా ఫేజ్, అక్కడ మనకి లైటిక్ సైకిల్ కండక్ట్ చేస్తాయి విరులెంట్ ఫేజెస్. టెంపరేట్ ఫేజెస్ మనకి లైసోజెనిక్ సైకిల్స్ కండక్ట్ చేస్తాయి, ఎగ్జాంపుల్ లాంబ్డా ఫేజ్. మీకు ఎక్కువగా అడిగింది ఏంటంటే విరులెంట్ ఇంకా టెంపరేట్ ఫేజెస్ మధ్యన ఉన్న డిఫరెన్స్ ఏంటని. సో విరులెంట్ ఫేజెస్ లైటిక్ సైకిల్, టెంపరేట్ ఫేజెస్ లైసోజెనిక్ సైకిల్. ఇవి జెనెటిక్ మెటీరియల్ ని ఇన్కార్పొరేట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ 3వ పాయింట్ అయిపోతుంది. సో 3 పాయింట్లు రాస్తే చాలు. ఇవి వచ్చేసి మనకి డిఎన్ఏని ఇన్కార్పొరేట్ చేస్తాయి. ఇవి ఇన్కార్పొరేట్ చేయవు డిఎన్ఏని హోస్ట్ తోటి. సో మనకి లైటిక్ ఇదేంటిది విరులెంట్ కదా. సో విరులెంట్ లో వచ్చేసి మీకు T2, T4, T1 బ్యాక్టీరియోఫాజెస్. దాని తర్వాత టెంపరేట్ ఫేజెస్ లో వచ్చేసి మీకు లాంబ్డా ఫేజ్ వస్తుంది. ఓకే, అయింది. ఇది అయిపోయిందన్న. నెక్స్ట్ మనం ఇంకా జెనెటిక్స్కి వెళ్ళిపోదాం. జెనెటిక్స్ లో మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ నుంచి మీకు ఈ బోల్డ్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ ఇంకా మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఈ చాప్టర్ నుంచి చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు అడుగుతారు. ఓకే, సరేనా? సో అందుకే ఈ రెండు చాప్టర్లు మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, పదండి చూడండి, 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. అన్ని చాప్టర్స్ చదవాలి. మరి 2-3 చాప్టర్ల నుంచి 2 మార్క్స్ అడుగుతారండి, అన్నిటి నుంచి అడుగుతారు. ఇథిఫాన్ అంటే ఏం లేదు నాన్న, ఇథిలీన్ ని ద మార్కెటింగ్ నేమ్ ఆఫ్ ఇథిలీన్ PGR is known as ఇథిఫాన్. It is used for artificial ripening of fruits. అంత రాయండి చాలు. ఓకేనా? సరే, ఓకే. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్. హూ ప్రపోజ్ ద క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్? ఓకే, జెనెటిక్ నేచర్ ఆఫ్ wrinkled phenotype ఆఫ్ పీసిడ్స్. wrinkled phenotype అంటే స్మాల్ ఆర్ అయిపోతుంది కదా, అంతే రాస్తే చాలు. ద జెనెటిక్ నేచర్ ఆఫ్, ఓకే, క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఎవరిచ్చారు? అదొకటి. ఓకే, wrinkled phenotype ఏదైతే ఉందో పీసిడ్స్ ఏంటి స్మాల్ ఆర్ అది రాస్తారు. పాయింట్ మ్యూటేషన్ అంటే ఏంటి? పాయింట్ మ్యూటేషన్ అంటే చేంజ్ ఇన్ సింగిల్ బేస్ పేర్ ఇస్ నోన్ as పాయింట్ మ్యూటేషన్. ఎగ్జాంపుల్ సికిల్ సెల్ ఎనీమియా. ఫినోటైప్ అంటే ఏంటి? జీనోటైప్ అంటే ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఏదైతే ఉందో ఫినోటైప్. జీనోటైప్ ఇంటర్నల్ అలీలిక్ అరేంజ్మెంట్. దాని తర్వాత క్రాస్ బిట్వీన్ F1 ప్రాజనీ ఇంకా రెసెసివ్ పేరెంట్ ఎలా యూస్ఫుల్, అదే మనకి టెస్ట్ క్రాస్ అన్నమాట. ఓకే, దాని టెస్ట్ క్రాస్. ఇట్ ఈస్ డన్ టు నో ద ఫినోటైప్ ఆఫ్ ద F1 ప్రాజనీ ఏదైతే వచ్చిందో. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి మీకు క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్లు వస్తాయి. ఈ క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్ లో ఏం చేస్తారంటే మీకు అడినైన్ ఎంత ఉంది, గ్వానైన్ ఎంత ఉంది, సైటోసిన్ ఎంత ఉంది, యూరాసిల్ ఎంత ఉంది, ఇదే న్యూక్లిక్ యాసిడ్. ఒక టిపికల్ డిఎన్ఏ మాలిక్యూల్ లో థైమిన్ అనేది 20% ఉన్నది, మిగతావన్నీ ఎంత ఉంటాయి, అలాంటివన్నీ మీకు క్వశ్చన్స్ ఇస్తారు. హెట్రోక్రోమాటిన్ అంటే ఏంటి, యూక్రోమాటిన్ అంటే ఏమిటి, ఓకే, ఏది ట్రాన్స్క్రిప్షనల్ యాక్టివ్, కోడాన్ ఏయుజీది ఫంక్షన్ ఏంటి, జీనోఫోర్ అనేది మనకి అక్కడే యాక్చువల్గా ఇక్కడ నేను రాస్తాను, ఇది చూడకండి. ఓకే, దాని తర్వాత మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి ప్రతిసారి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి గ్యారంటీగా. సో మనకి ఎక్కువ చదవాలి. మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ గ్యారంటీగా చదవాలి. దీంట్లో ప్రతిసారి మీరు మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో ఉన్న క్వశ్చన్స్ చదివితే ఈజీగా 4 మార్క్స్ మీకు 2 మార్క్స్ క్వశ్చన్ నుంచే వచ్చేస్తాయి, ఎందుకంటే గ్యారంటీగా దీని నుంచి క్వశ్చన్ పడుతుంది. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్, స్టాప్ కోడాన్స్ అంటే ఏంటి, న్యూక్లియోటైడ్ ఏంటి, కెమికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ, ఎగ్జాన్స్ అంటే ఇంట్రాన్స్ అంటే ఏంటి, డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఎందుకు, క్యాపింగ్ ఏంటి, టైలింగ్ అంటే ఏమిటి, ఓకే, అది ఇవన్నీ మనకు వస్తాయి. సరేనా? ఇప్పుడు బయోటెక్నాలజీకి వెళ్లే ముందు మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇంకా మామూలుగా బేసిస్ లో ఉన్న క్వశ్చన్స్ చూసుకుందామండి. పదండి. ఓకే, స్టార్ట్ చేద్దామా?
చలో ఓకే చూడండి ఇందులో మనకి ఈ పర్టికులర్ 2 చాప్టర్లు ఏవైతే ఉన్నాయన్న ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ అండ్ మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 చాప్టర్ నుంచి మనకి కంటిన్యూస్ గా క్వశ్చన్లు అడగడం జరుగుతుంది ఓకేనా సో అందుకే మనకి ఇంపార్టెంట్ చూడండి వాట్ ఈస్ ద క్రాస్ ప్రెసెంట్ బిట్వీన్ F1 progeny అండ్ ద హోమోజైగస్ రిసెసివ్ పేరెంట్ కాల్డ్ ఓకే F1 progeny కి హోమోజైగస్ రిసెసివ్ పేరెంట్ కి క్రాస్ ఏంటి ఓకే టెస్ట్ క్రాస్ ఇది ఎందుకు డిటర్మైనింగ్ ద జీనోటైప్ ఆఫ్ ద ప్లాంట్ ఇన్ క్వశ్చన్ అంతే నెక్స్ట్ వచ్చేసి హూ ప్రపోజ్ ద క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ సటన్ అండ్ బోవరీ ట్రూ బ్రీడింగ్ అంటే ఏంటి ఓకే ట్రూ బ్రీడింగ్ అంటే మనకి యాక్చువల్గా ట్రూ బ్రీడింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో జనరేషన్స్ నుంచి సెల్ఫ్ పాలినేషన్ చేసుకుంటూ వస్తున్నాయి హోమోజైగస్ ప్లాంట్స్ అవన్నీ ఓకే దెన్ నెక్స్ట్ టర్మ్స్ ఫినోటైప్ అండ్ జీనోటైప్ ఫినోటైప్ ఇస్ ఎక్స్టర్నల్ అపియరెన్స్ జీనోటైప్ ఇస్ ద జెనెటిక్ మేకప్ ఆఫ్ ది ఇండివిజువల్ అంతే చాలు ఒక్కొక్క లైన్ రాస్తే చాలరా దానికన్నా ఎక్కువ అక్కర్లేదు ఓకే పాయింట్ మ్యూటేషన్ చేంజ్ ఇన్ అ సింగిల్ బేస్ పేర్ okay in the DNA is known as point mutation example sickle cell anemia next genotype of the wrinkled nature ఏదైతే ఉందో స్మాల్ ఆర్ తో రాస్తాం ఓకే దాని తర్వాత ఇప్పుడు నాన్న ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ మధ్య ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం అడుగుతున్నారు వాట్ విల్ బి ద ఫినోటైపిక్ రేషియో ఇఫ్ ద ఆఫ్స్ప్రింగ్స్ ఆర్ obtained from the following crosses చూడండి మీకు ఇలా ఒకటి ఇస్తున్నారు ఓకే చూడండి మీకు 1 by 1 అన్నిటినీ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మనకి ఫినోటైపిక్ రేషియో ఏం వస్తుంది అని ఇందులో అంటున్నారు ఇందులో in the offsprings obtained from following capital A small a is crossed with small a చేసినప్పుడు మనకి దీని నుంచి రెండు వస్తాయి గ్యామెట్స్ క్యాపిటల్ ఏ ఇంకా స్మాల్ ఏ ఇది స్మాల్ ఏ మాత్రమే సో క్యాపిటల్ ఏ ఇస్ కూడా ఇదే వస్తుంది 1:1 ఇది యాక్చువల్ గా మనకి టెస్ట్ క్రాస్ ఇది ఇందులో మనకి ఇది నార్మల్ క్రాస్ మనకి ఒకటే వస్తుంది 100% క్యాపిటల్ ఏ స్మాల్ ఏలే వస్తాయి ఇందులో మనకి 3 వస్తాయి 3:1 ఓకే మనకి క్యాపిటల్ ఏ స్మాల్ ఏ 3 వస్తాయి 3:1 రేషియోలో ఫినోటైపిక్ రేషియో దీంట్లో వచ్చేసి మనకి 1:1 వస్తుంది ఫినోటైపిక్ రేషియో ఓకే మీరు చేసుకున్నారంటే చేసైనా చూపించవచ్చు లేదంటే డైరెక్ట్ గా జస్ట్ ఆన్సర్ రాసినా చాలు మీరు చేద్దాం అంటున్నారన్న కూడా పర్వాలేదు ఓకే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా మీకు ఎక్కువ అడగలేదు నాన్న మీరు చదవాలనుకుంటే చదువుకోండి పూర్తిగా మీ ఇష్టం నేను మిమ్మల్ని ఆపను ఓకే మీకు ఎక్కువ అడగలేదని నేను చెప్పలేదు అంతే మీరు చదువుకోండి తప్పేం లేదు అందులో ఓకే ఇప్పుడు నాన్న ఇంకోటి ఏమంటున్నారు మీకు దట్ జీన్ టీ ఫర్ టాల్ ఇస్ డామినెంట్ ఓవర్ ఇట్స్ allele ఫర్ డ్వార్ఫ్ గివ్ ద జీనోటైప్స్ ఆఫ్ ద పేరెంట్స్ అంటున్నారు okay tall into dwarf producing all tall parents okay tall into tall producing 3 tall and 1 dwarf parents okay ఇప్పుడు చూడండి మనకి టాల్ ఇంకా డ్వార్ఫ్ అన్ని టాల్ ప్లాంట్స్ వస్తున్నాయి అనుకోండి దట్ మీన్స్ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఓకే టాల్ ఇంటూ టాల్ 3:1 రేషియో అంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ అలాగనమాట ఓకే ఇవి మీరు క్రాస్ చేస్తూ మీకు వస్తాయి ఇవన్నీ మీరు ఓన్ గా క్రాస్ చేసుకుంటే మీకు వస్తాయి ఇలాంటి క్వశ్చన్స్ ఇది ఓకే rDNA ప్రాసెస్ లో డయాగ్రామ్ కంపల్సరీ కాదు కంపల్సరీ ఏం కాదు డయాగ్రామ్స్ కాదు అందులో మ్యాటర్ ఇంపార్టెంట్ మీ డయాగ్రామ్ అయిపోయినా కొంచెం పర్లా ఓకే పదండి దాని తర్వాత నెక్స్ట్ ముందుకెళ్తే మనకి మెన్షన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సెలెక్టింగ్ పీ ప్లాంట్ ఫర్ ఎక్స్పెరిమెంట్ బై మెండల్ అడ్వాంటేజెస్ ఆఫ్ సెలెక్టింగ్ పీ ప్లాంట్ ఫర్ ఎక్స్పెరిమెంట్ బై మెండల్ ఆర్ చూడండి ఇది మన యాక్చువల్ 2 మార్క్స్ కదా షార్ట్ ఆన్సర్ ఇది ఎందుకు ఇంకా చూస్తున్నాం అక్కర్లేదు ఇది నెక్స్ట్ మనం మాలిక్యులర్ బేసిస్కి వెళ్ళిపోదాం మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ వెళ్ళిపోదాం వచ్చేసాము ఓకే సో డిస్టింగ్విష్ బిట్వీన్ హెట్రోక్రోమాటిన్ అండ్ యూక్రోమాటిన్ హెట్రోక్రోమాటిన్ అంటే డెన్స్లీ ప్యాక్డ్ క్రోమాటిన్ అన్న ఏదైతే డెన్స్ గా ప్యాకింగ్ ఉంటుంది యూక్రోమాటిన్ అంటే లూజ్లీ ప్యాక్డ్ క్రోమాటిన్ అంతే heterochromatin is densely packed chromatin euchromatin is loosely packed chromatin euchromatin is transcriptionally active అయిపోయింది నెక్స్ట్ DNA దే జెనెటిక్ మెటీరియల్ ఎవరు ప్రూవ్ చేశారు ఆల్ఫ్రెడ్ హెర్షీ మార్తా చేజు ఏ ఆర్గానిజం మీద వర్క్ చేశారు బ్యాక్టీరియోఫాజెస్ దట్ ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియా DNA పాలిమరేజ్ ది ఫంక్షన్స్ ఎక్కువ అడగలేదు ఒకసారి చూసేసుకోండి ఎందుకంటే మీకు ఇది నార్మల్ గా మీరు టూల్స్ లో కూడా చదువుతారు DNA పాలిమరేజ్ ఏం చేస్తుంది అన్న DNA ని పాలిమరైజ్ చేస్తుంది ఇన్ 5' to 3' డైరెక్షన్ ఓకే అది కాకుండా ప్రోకారియోట్స్ లో అయితే DNA ని సెపరేట్ కూడా అదే చేస్తున్నది ఓకే ఇంకా మిస్ మ్యాచింగ్ అవ్వకుండా చూసుకుంటున్నది దెన్ న్యూక్లియోటైడ్ లో కాంపోనెంట్స్ నైట్రోజన్ పెంటోస్ షుగర్ ఫాస్ఫేట్ ఇది అక్కర్లేదులేండి ఇదో క్వశ్చన్ అడుగుతారు ఇలాంటిది ఈ మధ్య కొత్తగా ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు ఓకే గివెన్ బిలో ఇస్ ద సీక్వెన్స్ ఆఫ్ ద కోడింగ్ స్ట్రాండ్ ఆఫ్ DNA ఇన్ అ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ ఓకే రైట్ ద సీక్వెన్స్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ స్ట్రాండ్ అండ్ ది mRNA ఓకే ఇదొకటి అడుగుతారు సో నాన్న ఇక్కడ చూడండి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మీ అందరికి ఓకే సో దీనికి కాంప్లిమెంటరీ స్ట్రాండ్ రాసామనుకోండి 3' to 5' రాయాలి దీనికి అడినైన్ కి అగేన్స్ట్ గా థైమిన్ దాని థైమిన్ కి అగేన్స్ట్ గా అడినైన్ గ్వానిన్ కి అగేన్స్ట్ గా సైటోసిన్ రాసుకుంటూ వెళ్తారు mRNA రాశారు అనుకోండి ఇదే సీక్వెన్స్
థైమిన్ జాగాలో యురాసిల్ పెట్టేయాలి అంతే. ఏఏయు జీసీయు జీసీయు ఏయుయు ఏజీజీ అంతే పెట్టేస్తే అయిపోతుంది. దట్స్ ఇట్, ఈజీ చాలా. ఓకేనా, ఇదొకటి. ఇలాంటివన్నీ అడుగుతున్నారు ఈ మధ్య, అందుకు మీరు చూసుకోవాలి. 3 viruses that have RNA as genetic material. టొబాకో మొజాయిక్ వైరస్, హెచ్ఐవి వైరస్, పోలియో వైరస్, COVID-19 వైరస్ అన్నీను. కాంపోనెంట్స్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ ఏముంటాయి నాన్న? 3: ప్రమోటరు, స్ట్రక్చరల్ జీన్స్, టర్మినేటర్ అంతే అయిపోయింది. దాని తర్వాత ఎగ్జాన్స్ ఇంక ఇంట్రాన్స్ మధ్యన డిఫరెన్స్ తక్కువ అడిగారు. ఓకే, క్యాపింగ్ అండ్ టైలింగ్ అడుగుతారు. క్యాపింగ్ అంటే ఏంటి నాన్న? మనకి పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ చేంజెస్ ఏవైతే హెట్రోజీనస్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏలో జరుగుతాయి, హెచ్ఎన్ఆర్ఎన్ఏలోని, ఆ పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ మోడిఫికేషన్లోని 5' ఎండ్లోని మిథైల్ గోనోజో అండ్ ట్రైఫాస్ఫేట్ ఏదైతే యాక్చువల్గా రెసిడ్యూస్ ఉన్నాయో యాడ్ చేస్తారు. దాన్ని జీ క్యాపింగ్ అంటాం. టైలింగ్ అంటే పాలీ ఎడినైలైట్ రెసిడ్యూస్ దాదాపు 200 to 300 ఓకే ఎడినైన్ రెసిడ్యూస్ యాడ్ చేస్తారు 3' ఎండ్లో చేయడం జరుగుతుంది. దాన్ని మనం టైలింగ్ అంటాం. అది రాయాలి మీరు. ఓకే, దాని తర్వాత పాయింట్ మ్యూటేషన్ అంటే ఏమిటి? ఇదో క్వశ్చన్. ఇదేంటి ఎక్కువైందా? ఓకే, పాయింట్ మ్యూటేషన్ అంటే మ్యూటేషన్స్ ఇది అయిపోయింది ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఫంక్షన్ ఆఫ్ కోడాన్ ఏయుజీ, స్టార్ట్ కోడాను ఇట్ విల్ కోడ్ ఫర్ మిథియోనిన్. స్టాప్ కోడాన్స్ అంటే ఏంటి? దే విల్ టర్మినేట్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్లేషన్. 3 ఉంటాయి, యుఏ, యుఏజీ, యుఏజీఏ. ఓకే అయింది. దాని తర్వాత టెంప్లెట్ కోడింగ్ అడగలేదు రెండు ఎక్కువ. డిఎన్ఏ ఆర్ఎన్ఏ మధ్యన కెమికల్ డిఫరెన్సెస్ ఏంటని అడుగుతారు. ఓకే, సో డిఎన్ఏలో మనకి ఏదైతే షుగర్ ఉందో, డిఎన్ఏలో మెయిన్ కెమికల్ డిఫరెన్సెస్ ఏంటన్న? డిఎన్ఏ ఈజ్ యాక్చువల్లీ డిఎన్ఏలో డిఆక్సీ రైబోస్ షుగర్ ఉంటుంది, ఆర్ఎన్ఏలో రైబోస్ షుగర్. డిఎన్ఏలో ఉన్న బేసెస్ రాయండి, అడినైన్, గ్వానిన్, సైటోసిన్, యూరాసిల్, థైమిన్. ఆర్ఎన్ఏలో థైమిన్ జాగాలో యూరాసిల్. డిఎన్ఏ డబుల్ స్టాండర్డ్, ఆర్ఎన్ఏ సింగిల్ స్టాండర్డ్. డిఎన్ఏ ఇస్ నాన్ కెటలిటిక్, ఆర్ఎన్ఏ ఇస్ కెటలిటిక్. ఈ 3-4 డిఫరెన్సెస్ గుర్తెచ్చుకుని రాస్తే అయిపోతుంది. దాని తర్వాత టిపికల్ డిఎన్ఏ మాలిక్యూల్లో 30% మళ్ళీ ఎక్కువ అయిపోయింది ఇది. ఒక టిపికల్ డిఎన్ఏ మాలిక్యూల్లోని మనకి థైమిన్ 30% ఉంటే మిగతా ఎంత ఉంటాయి? థైమిన్ ఎంత అంటే అడినైన్ కూడా అంతే ఉంటుంది. ఓకే, సో థైమిన్ 30% అంటే అడినైన్ 30%, రెండు కలిపి 60%. ఇప్పుడు మిగతా ఎంత మిగిలింది అన్న? 40% ఇంకా మిగిలింది. ఆ 40%లో మళ్ళీ సగం సగం గ్వానైన్, సైటోసిన్కి ఇస్తాం. సో థైమిన్ 30% అయితే అడినైన్ 30%, గ్వానైన్ 20%, సైటోసిన్ 20% అంతే. దాని తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటి అడుగుతారు చూడండి. ఓకే, ప్రపోర్షన్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ అనేది ఇది అడినైన్, గ్వానైన్, సైటోసిన్, యూరాసిల్. మెయిన్ మీరు చూడాల్సింది అంతా కాదు, అంత సోది మనకి. ఓకే, మెయిన్ మీరు చూడాల్సింది యూరాసిల్. ఇక్కడ ఫర్ సపోజ్ వాళ్ళు ఇక్కడ థైమిన్ అని ఇచ్చుంటే ఇది డిఎన్ఏ అవుతున్నాం, యూరాసిల్ అని ఇచ్చుంటే ఆర్ఎన్ఏ అవుతున్నాం. ఓకేనా, నేమ్ ద న్యూక్లిక్ యాసిడ్ అండ్ మెన్షన్ ద నంబర్ ఆఫ్ స్ట్రాండ్స్ అన్ ఇట్. ఓకే, సో మనకి న్యూక్లిక్ యాసిడ్ ఏంటన్నా మనకి ఓకే ఆర్ఎన్ఏ ఎన్ని నెంబర్ ఆఫ్ స్ట్రాండ్స్ ఉంటాయి? సింగిల్ స్టాండర్డ్, 1 స్ట్రాండ్ ఉంటుంది అంతే. దట్స్ ఇట్, అయిపోయింది. ఇదో క్వశ్చన్. దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గా మనం వెళ్ళిపోతాం నాన్న ఇంటూ ఓకే బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ ప్రిన్సిపల్స్, బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్. ఈ రెండు ఇది అయిపోయింది అనుకోండి, మీరు హాయిగా వెళ్ళి ఓకే నేను చెప్పిన క్వశ్చన్స్ చదివితే చాలు నాన్న, చదవండి. మెయిన్ ఇవి చదివినప్పటికీ అయిపోతుంది మీకు ఇవాళ. ఓకే, చదివినప్పటికీ రాత్రి నిద్ర వస్తుంది మీకు, రాత్రి అయిపోతుంది. సో ఇవి ఫస్ట్ మీరు చదవండి. ఓకే సరే, బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ పీసీఆర్? హౌ ఇస్ ఇట్ యూస్ఫుల్ ఇన్ బయోటెక్నాలజీ? ఇది హౌ డస్ వి విజువలైజ్ డిఎన్ఏ ఆన్ అగాజర్? ఇథిడియం బ్రోమైడ్ వేస్తాం. పీసీఆర్ అంటే పాలిమరేస్ చైన్ రియాక్షన్. డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అంటే ప్యూరిఫికేషన్, సెపరేషన్. సెపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ అంతే, అదే రాయాలి. దాని తర్వాత మాలిక్యులర్ సిజర్స్ అంటే ఏంటి? మనకి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్. ఎక్కడి నుంచి obtain చేస్తాం? బ్యాక్టీరియా నుంచి. ఈకో R1 అంటే ఏమిటి? రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్. ఎలా ఫంక్షన్ చేస్తుంది? GATCC ఏదైతే ఉన్నదో ఆ సీక్వెన్స్ రాసి G ఇంకా ఏ మధ్యన వెళ్ళి కట్ చేస్తుందని చెప్పాలి. ప్లాస్మిడ్ అంటే ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ మెటీరియల్. ఇట్ యాక్ట్స్ యాజ్ అ వెక్టర్, క్లోనింగ్ వెక్టర్. నేమ్ టు ఆర్టిఫిషియల్లీ రెస్ట్రిక్టెడ్ ప్లాస్మిడ్స్. PBR322, PUC18. ఓకే, దాని తర్వాత బయోటెక్నాలజీ అంటే ఏమిటి ఇది ఒకటి చెప్తారు. బయోటెక్నాలజీని అప్లికేషన్స్ ని చూసుకున్నట్లయితే GAC ఏంటి, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి? గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ ప్లాంట్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ క్వాలిటీ. ఫుడ్ ప్రాసెసింగ్ కి ఫ్లవర్ సవర్ టొమాటో, ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ క్వాలిటీకి వైటమిన్ ఏ ఎన్రిచ్డ్ రైస్, గోల్డెన్ రైస్. కెన్ ఏ డిసీజ్ బి డిటెక్టెడ్ బిఫోర్ ఇట్ సిమ్టమ్స్ అపియర్? ఏంటి? అవును చేయొచ్చు, మాలిక్యులర్ డయాగ్నోసిస్ టెక్నిక్స్ త్రూగా. మనకి మాలిక్యులర్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో దాని త్రూగా PCR, ఎలైజా, ఆటో రేడియోగ్రఫీ ఇవన్నీ వస్తాయి. దాని తర్వాత నెమటోడ్ ఏదైతే చేస్తున్నాం, మెలోయిడోజాన్ ఇంకాగ్నిటా. నేమ్ ద స్ట్రాటజీ అడాప్టెడ్, RNA ఇంటర్ఫరెన్స్. మెన్షన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రై జీన్స్. Cry1AB, Cry2AB, ఇంకా Cry2AC. Cry1AB, Cry2
క్రై1 ఏబి, క్రై1ఏసి, క్రై2ఏబి, అవి 3 అనమాట. ఓకే, దాని తర్వాత దేనికోసం అవి చేస్తున్నాయో అది చెప్పంటారు. ఓకే, దాని తర్వాత స్ట్రాటజీస్ చాప్టర్ నుంచి మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి. ఓకే, సో స్ట్రాటజీస్ మొదలెట్టే ముందు బయోటెక్నాలజీ చేసుకుందాం. ఓకేనా, రండి బయోటెక్నాలజీ కంప్లీట్ చేసుకుందాం పదండి. సో లెట్ us కంప్లీట్ ఫర్ బయోటెక్నాలజీ. రండి, సో బయోటెక్నాలజీ కోసం ఓకే సరే, define biotechnology, integration of natural science and organisms, cells, parts thereof, and molecular analogs for products and services. ఇది మీ బయోటెక్నాలజీ చాప్టర్ తీయగానే ఫస్ట్ డెఫినేషన్ ఇదే ఉంటుంది, ఇది మీరు నేర్చుకొని వెళ్ళాలి. దాని తర్వాత మాలిక్యులర్ సిస్టమ్స్ అంటే రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్, ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసామంటే బ్యాక్టీరియా నుంచి. నేను చెప్పాను PBr322, PUC19. దాని తర్వాత ICOR1 గురించి చెప్పాను, ఇది ఎక్కడ చేస్తుందో చెప్తాను ఇందాక. క్లోనింగ్ వెక్టర్స్ అంటే ఏంటి, ప్లాస్మిడ్స్, బ్యాక్టీరియోఫాజెస్. దాని తర్వాత రికాంబినెంట్ DNA ఇది అక్కర్లేదండి. పాలిండ్రోమిక్ సీక్వెన్స్ ఇందాక మీరు ICOR1కి రాసినట్టు రాసేసి చెప్తారు. ఓకే, మనం ముందు నుంచి చదివినా ఇలా చదివినా వికట కవి. ఓకే, వికట కవి, ఇక్కడి నుంచి చదివిన వికట కవి, అది ఒక పాలిండ్రోమిక్ సీక్వెన్స్. సో పాలిండ్రోమ్స్ ఆర్ లెటర్స్ దట్ ఫార్మ్ ద సేమ్ వర్డ్స్ వెన్ రెడ్ ఇన్ బోత్ డైరెక్షన్స్. ఓకే, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. ఓకే, PCR అంటే పాలిమరేస్ చైన్ రియాక్షన్, ఇది జీన్ యాంప్లిఫికేషన్ కోసం యూస్ చేస్తాము. డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ లో మనకి 2 వస్తాయి నాన్న. ఏంటది, మనకి డిఫరెంట్ స్టెప్స్ ఏవైతే ఉంటాయో, సెపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్. ఇది వీళ్ళు ఇక్కడ రాయలేదు, మీరు రాయండి. దాని తర్వాత అగార్ జెల్ మీద మీరు విజువలైజ్ చేయాలంటే ఇథీడియం బ్రోమైడ్ వాడతారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎక్సోన్యూక్లియస్, ఎండోన్యూక్లియస్ అక్కర్లేదు. బయోటెక్నాలజీ అప్లికేషన్స్ నుంచి అప్లికేషన్స్ నుంచి ఈ క్వశ్చన్ ఒకటి. ఓకే, గివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైజీన్స్ ఏదైతే ఉందో ఇది. ఓకే, గివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైజీన్స్ అండ్ పెస్ట్ విచ్ ఆర్ కంట్రోల్డ్ బై ద ప్రోటీన్స్ ఎన్కోడెడ్ బై దీస్ జీన్స్. ఒకటి మనకి క్రై1ఏసి, క్రై2ఏబి, క్రై1ఏబి చెప్పాను. ఇప్పుడు మనకి నాన్న క్రై1ఏసి ఏదైతే ఉన్నదో, క్రై1ఏసి ఇంకా క్రై2ఏబి కాటన్ బాల్ వామ్స్ కోసం, ఇంకా క్రై1ఏబి ఏదైతే ఉందో కార్న్ బోరర్ కోసం. ఇది మీరు రాయాలి. ఓకే, సిమ్టమ్స్ అవ్వకుండా డిటెక్ట్ చేయొచ్చు. ఎలా చేస్తామని అడుగుతున్నారు. ఓకే, మనం ఏం చేస్తామంటే ఎలైజా అనే ఒక టెక్నిక్ వాడతాము. యాంటీబాడీస్ ఉన్నా లేదంటే యాంటీజెన్స్ ఉన్నా ఆ పర్టికులర్ది మనం డిటెక్ట్ చేయొచ్చు ఎలైజా త్రూగా, ఆల్రెడీ చెప్తాం. జీఏసీ ఏంటి, దాని ఆబ్జెక్టివ్స్ ఏమిటి, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ అంటాం. దాని ఆబ్జెక్టివ్ ఏమిటి, ఓకే, జిఎం రీసెర్చ్ ఏదైతే ఇండియాలో దాన్ని రెగ్యులేట్ చేయడం. ఓకే, దాంతో సంబంధించిన డిసిజన్స్ తీసుకోవడం అవన్నీను. ఓకే, దాని తర్వాత మెలోడీ, ఇది ఆల్రెడీ చెప్పేశాను. వెరైటీ ఆఫ్ ఇండియన్ రైస్, పేటెంట్ ఏదైతే అది ఎక్కర్లేదులండి. ఓకే, ఒకటి ఫ్లేవర్స్ టొమాటో, గోల్డెన్ రైస్ చెప్తాను. గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి, ఓకే, మనకి డ్రమాటిక్ ఇంక్రీజ్ ఇన్ ఫ్రూట్ ప్రొడక్షన్ డ్యూ టు ప్లాంట్ బ్రీడింగ్. దీనికి నార్మన్ బోర్లాగ్ ఎవరైతే ఉన్నారో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటాం. అయింది. ఇప్పుడు నాన్న మనకి నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజీస్ నుంచి మీకు ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కువగా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే అడిగారో, ఫర్మెంటర్స్ అంటే ఏమిటి, దాని తర్వాత సెమీ డ్వార్ఫ్ వెరైటీస్ ఆఫ్ రైస్ ఏవైతే ఉన్నాయో చెప్పండి. రెండు ఇండస్ట్రియల్లీ ఇంపార్టెంట్ ఎంజైమ్స్. ఓకే, అవి గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ వీట్ వెరైటీస్ ఇన్ ఇండియా, హై ఈల్డింగ్ ఒకటి, డిసీజ్ రెసిస్టెంట్ ఒకటి. దాని తర్వాత ట్రూ బ్రీడింగ్ అంటే ఏంటి, సిగ్నిఫికెన్స్. గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి, ఫాదర్ ఆఫ్, నేను ఆల్రెడీ చెప్పేశాను. మేకింగ్ వైరస్ ఫ్రీ ప్లాంట్స్ ఏది, ఇంకా జర్మ్ ప్లాస్ కలెక్షన్ అంటే ఏది. ఓకే, ఇదొకటి. దీని నుంచి మైక్రోబ్స్ నుంచి మీకు విచ్ గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా ఫౌండ్ ఇన్ రూమెన్ ఆఫ్ ది క్యాటల్ అండ్ స్లడ్జ్, ఏంటి, మెథనోజన్స్. ఓకే, స్విస్ చీజ్ లో ఎందుకు హోల్స్ ఉంటాయి, ఏ ఫంజైని SCP ప్రొడక్షన్ లో వాడతాం. ఓకే, స్టార్టింగ్ ప్రొడక్షన్ దేనికోసం స్టార్టింగ్ ప్రొడక్షన్ ఏ మైక్రోబ్ వాడతాం. దాని తర్వాత ఎలాగ చేస్తున్నాయి, బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించడం. నేమ్ ఎనీ 2 సైంటిస్ట్ హు వర్ క్రియేటెడ్ ఫర్ పెనిసిలిన్ యాజ్ అన్ యాంటీబయాటిక్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఇంకా 2 సైంటిస్ట్ ఉన్నారు. ఓకే, చెప్తాను. దాని తర్వాత వాట్ ఈస్ ద కెమికల్ నేచర్ ఆఫ్ బయోగ్యాస్. ఓకే, బయోగ్యాస్ లో ఏమేమి ఉంటుంది, ఒకటి మీథేన్, దాని తర్వాత కార్బన్ డైఆక్సైడ్, దాని తర్వాత మనకి హైడ్రోజన్ సల్ఫైడ్, అవన్నీ ఉంటాయి. ఓకే, పదండి అదొకటి చూసుకుంటే మనకి అయిపోయింది నాన్న, లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోతుంది మనకి. ఓకే, సో హిడెన్ హంగర్, ఇది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అడిగారు మీకు. హిడెన్ హంగర్ అనే క్వశ్చన్ లాస్ట్ టైం అడిగారు. ఈ క్వశ్చన్
ఈ క్వశ్చన్ మీకు కొత్తగా లాస్ట్ టైం అడిగారు, ఇప్పటి వరకు అడగలేదు ఒకసారి కూడా. ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ అడిగారు. ఆంధ్ర స్టూడెంట్స్ కి చెప్తున్నాను. ఓకే, వాట్ ఈస్ మెంట్ బై హిడెన్ హంగర్? ఓకే, బికాస్ ఆఫ్ ప్రావర్టీ బిలియన్స్ ఆఫ్ పీపుల్ కుడ్ నాట్ అఫోర్డ్ న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్. దిస్ లీడ్స్ టు మైక్రోన్యూట్రియంట్, ప్రోటీన్ అండ్ వైటమిన్ డెఫిషియన్సీస్. దిస్ ఇస్ నోన్ యాజ్ హిడెన్ హంగర్. ఇది హిడెన్ హంగర్ అంటే. హిడెన్ హంగర్ అంటే ఏమిటి? ఓకే, మనకి ఫుడ్ షార్టేజ్ వల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ క్రియేట్ అవుతాయి ఫుడ్ షార్టేజ్ వల్ల. దానివల్ల యాక్చువల్గా చాలా మందికి తెలియకుండానే వాళ్ళ బాడీలోని బోల్డ్ అంతా కావాల్సిన న్యూట్రియంట్స్ అందట్లేదు, ప్రోటీన్, మైక్రో న్యూట్రియంట్స్, విటమిన్స్, ఇవన్నీను. దీన్ని మనం హిడెన్ హంగర్ అంటాం. ఈ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ అడిగారు. దాని తర్వాత 2 సెమీ డ్రైర్ వెరైటీస్ ఆఫ్ రైస్, జయ ఇంకా రత్న. ఓకే, జయ అందరిది నచ్చేదే నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, జయ ఇంకా రత్న ఒకటి. ఓకే ఓకే, జయ ఇంకా రత్న ఒకటి. దాని తర్వాత మనకి వీట్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయి, హై ఈల్డింగ్ వెరైటీ సోనాలికా, డిసీజ్ రెసిస్టెన్స్ వచ్చేసి కళ్యాణ్ సోనా ఒకటి. ఓకే, సరేనా? దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫంజై యూజ్డ్ ఇన్ ఎస్సిపి. ఫంజై ఎస్సిపి కోసం క్యాండిడా యూటిలిస్, సాక్రోమైసిస్ సర్వేషి. ఓకే, ఇదొకటి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి విచ్ 2 స్పీషీస్ ఆఫ్ షుగర్ కేన్ వర్ కాస్ట్ ఫర్ బెటర్ ఈల్డ్? సెకరం బార్బరీ, ఇంకొఫిషనారమ్. టోటిపోడెన్సీ ఇది తక్కువేను, కానీ బేసిక్గా ఏంటంటే అబిలిటీ ఆఫ్ ఎ సెల్ ఆర్ ఎన్ ఎక్స్ప్లాంట్ టు రీజనరేట్ ఇంటూ కంప్లీట్ ప్లాంట్ ఇస్ కాల్డ్ యాజ్ టోటిపోడెన్సీ. దాని తర్వాత మైక్రో ప్రొపగేషన్ సోమక్లోన్స్ ఎక్కువ అడగలేదు. జర్మ్ ప్లాజం కలెక్షన్ అడిగారు. ఎంటైర్ కలెక్షన్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ సీడ్స్ ఆర్ వెజిటేటివ్ propagules having all the diverse alleles of the genes is known as germ plasm collection. Okay, biofortification అంటే improved nutrition quality through plant breeding, like protein కోసం, vitamins కోసం, దాన్ని మనం biofortification అంటాం. ఓకే, దాని తర్వాత which part of the plant is suited for virus free plants? Apical ఇంకా axillary meristems are best suited for making virus free plants because viruses cannot grow in the meristematic area. అందుకు మెరిస్టమాటిక్ టిష్యూస్ లోని వైరసెస్ గ్రో అవ్వలేవు అందుకు. దాని తర్వాత లాస్ట్ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. సో మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ లో ఆల్రెడీ క్రై 1 క్రై 2 అయిపోయాలండి, చేసుకున్నాం ఆల్రెడీ. ఓకే, కెన్ ఏ డిసీజ్ బి డిటెక్టెడ్, ఇది అయిపోయింది. జిఈఏసి సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అయినట్టు ఉన్నాయి ఇక్కడ బై మిస్టేక్. ఇది నేమ్ అండ్ ఇమ్యూనోసప్రెసివ్ ఇండస్ట్రియల్లీ ఇంపార్టెంట్ ఎంజైమ్ పెక్టినేసెస్, ప్రోటీయేసెస్. ఇమ్యూనోసప్రెసివ్ ఏజెంట్ వచ్చేసి మనకి సైక్లోస్పోరిన్, దేని నుంచి? ట్రైకోడర్మా పాలిస్పోరం నుంచి. ఓకే, దాని తర్వాత మెథనోజన్స్ ఆల్రెడీ చెప్పాను. పెనిసిలిన్ కోసం ఎవరిని క్రెడిట్ చేస్తారు? ఎన్ఎస్ చేను, హావర్డ్ ఫ్లోరిని. ఓకే, అది. సో దీస్ ఆర్ ద క్వశ్చన్ అన్న, ఏవైతే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే అన్న. ఓకే, ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే మనం కవర్ చేసుకున్నాము. ఓకే, వీఆర్ డన్ విత్ ద క్వశ్చన్స్. ఇది నాన్న. సో 4 మార్క్స్ క్వశ్చన్స్. ఎప్పుడు నాన్న మీరు ఎప్పుడు వస్తున్నారు? అసలు ఏ లోకంలో ఉన్నారు మీరు? అయింది. ఓకే ఓకే, సో బాగా చదువుకోండి అన్న, అంతే. దట్స్ అబౌట్ ఇట్. మనకు కంప్లీట్ అయిపోయింది దీంతో. ఓకే, వీఆర్ డన్. ఈ పర్టికులర్ నోట్స్ ఏవైతే ఉన్నాయో నేను మీకు యాక్చువల్గా ఇవి టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, చూసుకోండి, రివైజ్ చేసుకోండి బాగా. ఆల్ ద బెస్ట్ ఫర్ టుమారోస్ ఎగ్జామ్. ఓకే, రేపు ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి నాన్న, ఏంటంటే మీ ఓన్ పెన్సిల్, స్కేలు, షార్ప్నరు, పెన్ను, 2 పెన్నులు పెట్టుకోండి. బ్లూ అయితే బ్లూ, బ్లాక్ అయితే బ్లాక్, 2 పెన్నులు ఒక సెట్ పెట్టుకోండి. సో దట్ ఒకటి పని చేయకపోతే ఇంకోటి ఉండాలి. దాని తర్వాత వచ్చేసి మనకి పేపర్లోని టైం ఎలా మీరు మీ ఓన్ ఐటమ్స్ అన్ని తీసుకెళ్తారు. కలర్ పెన్సిల్స్ కావాలంటే కలర్ పెన్సిల్స్ తీసుకెళ్ళండి. స్కెచ్ పెన్లు, గ్రీన్ పెన్ను, బ్లూ పెన్ను వాడకూడదు. ఇంక్ పెన్ను ఇంకా ఇంక్ పెన్స్ వాడకండి. ఇంకా జెల్ పెన్ వాడకండి రాసినప్పుడు. ఓన్లీ బాల్ పెన్ రాయాలి, లేదంటే అక్కడ ఇంక్ అనేది అలా స్ప్రెడ్ అయ్యి మొత్తం పేపర్ని పాడేస్తుంది. స్కెచ్ పెన్స్ వాడకండి, గ్లిటర్స్ వాడకండి. ఓకే, డయాగ్రామ్స్ ఎక్కడ కావాలో అక్కడ కరెక్ట్గా వేయండి. డయాగ్రామ్ వేసినప్పుడు మిడిల్లో వేయాలి, సైడ్లో ఇటు అటో వేసేకండి. శుభ్రంగా మిడిల్లో చక్కగా డయాగ్రామ్ వేయండి. ఓకేనా? అది సరే. ఐ థింక్ దట్స్ అబౌట్ ఇట్ నాన్న. ఇంకేం పెద్ద డౌట్స్ లేవు మీకు. మీరు ఏ సెక్షన్ నుంచి మొదలెట్టాలని నేను డౌట్ పడక్కర్లేదు, ఎక్కడి నుంచైనా మొదలెట్టండి, మీ ఇష్టం. ఓకే, అండ్ ఏది మొదలెట్టినా గుర్తుపెట్టుకోండి దట్ ఆ సెక్షన్ ఒకసారిలో కంప్లీట్ చేసి నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళండి. సెక్షన్ అయిన తర్వాత ఒక లైన్ వేసుకోండి పెన్సిల్ తోటి. ఓకేనా? సరే, డన్. ఓకేనా? టీఎస్కి ఏపీకి రెండింటికి, టీఎస్కి ఏపీకి రెండింటికి చెప్పేస్తాను. ఓకేనా?
నేను ఇద్దరికి ఏమేం కావాలో అన్నీ చెప్పేసా. ఓకే సరే, సో బాగా చదువుకోండి నాన్న. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు అన్నీ తెలుసు, మన చీట్ కోడ్స్ ఆల్రెడీ చేసాం, అది వెళ్ళి చూసుకోవచ్చు మీరు. ఓకే సో దట్స్ అబౌట్ ఇట్ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రేపు అందరూ మీరు బాగా రాస్తారు, నో నీడ్ టు వరీ. క్వశ్చన్ పేపర్ కుదిరితే షేర్ చేయండి టెలిగ్రామ్లో ఎవరైనాను, సో దట్ మనం దాని మీద ఒక చిన్న డిస్కషన్ పెట్టుకుందాం రేపు కుదిరితే. ఓకే దట్స్ అబౌట్ ఇట్ నాన్న. ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ కలుద్దాం. బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. బై ఛాంపియన్స్. ఈజీగానే ఉంటుంది, నో నీడ్ టు వరీ. ఆప్షన్స్ అవి పెట్టుకోకండి, చక్కగా చదువుకొని వెళ్ళండి. ఓకే బై.